ఈ టాపిక్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, మేజర్ చాప్టర్ ఇన్ మ్యాథమెటిక్స్. రైట్, మ్యాథ్స్ ఉన్నటువంటి 40 మార్క్స్ లో అరౌండ్ ఒక 13 to 15 క్వశ్చన్స్ మనం ఈ టాపిక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అరౌండ్ 30 to 35% ఆఫ్ మ్యాథ్స్ వెయిటేజ్. సో అంత ఈజీ కాదు మరి చూస్తే. ఆల్మోస్ట్ 1/3 వెయిటేజ్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మ్యాథ్స్ లో ఒక 1/3 వెయిటేజ్ ఒక సింగిల్ చాప్టర్ నుంచి ఉంది. ఈ ఒక్క చాప్టర్ మనం బేస్ చేసుకునే చాలా మంచి మార్క్స్ ఇందులో అచీవ్ చేయొచ్చు. రైట్, పక్కా ఫార్ములా బేస్డ్ చాప్టర్. క్వశ్చన్ జాగ్రత్తగా ఫాలోఅప్ చేయాలి. మరి ఇంతకుముందు మనం చెప్పినట్టు పర్మిటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, టైమ్ వాల్యూ ఆఫ్ మనీలో క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోవడమే మోస్ట్ సక్సెస్. ఆఫ్టర్ దట్ లిమిటెడ్ ఫార్ములాస్ ఉంటే ఆ ఫార్ములాని మనము ఆన్సర్ చేయొచ్చు, ఈజీగా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీలో మనం ఏమేమి టర్మినాలజీ యూజ్ చేస్తామో వాటికి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఏందో చూద్దాం. దెన్ యాజ్ యూజువల్ గా దాని మీద ఒక మంచి సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫాలోఅప్ చేద్దాం. రైట్ నాన్న, టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. రైట్, ఇట్ డీల్స్ విత్ 5 ఇంపార్టెంట్ letters or words. What are they, Nana? That is principal. What about that? Principal. P stands for principal or money invested or sum. చాలా సందర్భాల్లో మనం సమ్ అని కూడా యూజ్ చేస్తాం. సో P is nothing but principal or sum. Or borrowed. Money borrowed. Money borrowed. What about the next one? Interest. That is I stands for interest. It is nothing but extra money that we pay or we receive at the end of the time period. What about the time period? In general, it is in years. సింపుల్ ఇంట్రెస్ట్ అయితేనే మనం టీ చేస్తామండి. ఫ్రమ్ కాంపౌండ్ ఇన్వర్స్ ఇంట్రెస్ట్ టు యాన్యుటీ మోడల్స్ లో ఎన్ యూజ్ చేస్తాం. ఇన్ ఇయర్స్, టైమ్ పీరియడ్ ఇన్ ఇయర్స్. వాట్ అబౌట్ ఆర్ నానా? వెరీ ఇంపార్టెంట్. స్టూడెంట్ ఆఫ్టర్ దీంతోనే మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆర్ స్టాండ్స్ ఫర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ in percent per annum. Okay, Nana. What about 8% P dot A? 8% P dot A and meaning enti? 1 year ki 100 rupees ki 8 rupees interest మనం పే చేయాలి, లేదా మనకు పే చేస్తారు. మనం లోన్ తీసుకున్నాం, వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకున్నామండి. రైట్, ఎవ్రీ 100 rupees కి ద మనీ విచ్ యు బారోడ్, ఫర్ ఎవ్రీ 100 we have to pay 8 rupees. మనం తీసుకున్నటువంటి అప్పుకు గాను 100కు 8 రూపాయలు ఒక సంవత్సరానికి చెల్లిస్తాము. దాన్ని 8% per annum అంటాం. దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ ఆర్. నెక్స్ట్ నానా, అమౌంట్. సో వాట్ అబౌట్ ఏ మీన్స్? అమౌంట్ మీన్స్ amount. A means amount or accumulated money. Accumulated money, or sometimes it is also called future value. And in the same way, principal is also called present value. ఈ మీనింగ్ అన్ని కూడా మనకు ఐడియా ఉండాలండి. Now, what about principal? P means the money which we lend or borrow initially. మొదటగా మనం ఏదైతే అప్పుగా ఇచ్చామో, లేదంటే మన అవసరమైతే ఇతరుల దగ్గర నుంచి అప్పుగా తీసుకున్నామో దాన్ని మనం ప్రిన్సిపల్ అంటున్నాం. సమ్ సిచ్యుయేషన్స్ సమ్ అంటాడు, నాట్ ద టోటల్. సమ్ అంటే ద మనీ విచ్ వి గివెన్ టు ఇంట్రెస్ట్. లేదా కొన్ని సందర్భాలు మనం ఏం చేస్తామో మనీ బారో చేయొచ్చు. దట్ ఈజ్ నెక్స్ట్ ప్రెజెంట్ వాల్యూ అంటాం. దట్ ఈస్ ద మనీ విచ్ వి లెండ్ ఆర్ బారోడ్ అట్ ప్రెజెంట్. వాట్ అబౌట్ ఐ? సో హోల్ ట్రాన్సాక్షన్ అంతా కూడా మనము ఎందుకు మనము ఇంట్రెస్ట్ పే చేస్తాము? ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ అంటే ఎక్స్ట్రా మనీ దట్ వి పే ఆర్ రిసీవ్ ఫర్ ద యూసేజ్ ఆఫ్ ద మనీ. మనం ఇతరులకు అప్పు ఇచ్చామండి, మన డబ్బు వాళ్ళు వాడుకున్నందుకు కాను. రైట్, డబ్బు యొక్క వాల్యూ డే టు డే వెళ్ళే కొద్దీ తగ్గిపోతా ఉంది. టైమ్ ఫ్యాక్టర్ కావచ్చు, రిస్క్ ఫ్యాక్టర్ వల్ల కావచ్చు, ఇన్ఫ్లేషన్ వల్ల కావచ్చు, ఆపర్చునిటీ వల్ల కావచ్చు. ఇలా డిఫరెంట్ పర్పస్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మన మనీకి ఎక్సెస్ మనీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇవాళ నేను ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేసే బదులు ఫ్యూచర్ లో దాని వాల్యూ 10 లక్షలు అంటే చాలా తగ్గుతుంది. ఆ లాస్ కవర్ చేయడం కోసం కొంత ఎక్స్ట్రా మనీని ఇన్వెస్ట్ చేస్తున్నా. నా దగ్గర ఉన్న డబ్బు నీకు ఇచ్చి మళ్ళా యాక్సిస్ గా తీసుకునే బదులుగా ఐ కెన్ ఇన్వెస్ట్ ఆన్ షేర్స్, లేదా నేను ఒక
రియల్ ఎస్టేట్ చేయొచ్చు, ల్యాండ్ పర్చేజ్ చేయొచ్చు, దాని వాల్యూ ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా ఒక బిల్డింగ్ రెంట్ తీసుకొని లేదా పర్చేజ్ చేసుకొని దాని రెంట్లకు ఇవ్వచ్చు. ఇలా డిఫరెంట్ వేస్లో నాకు నా డబ్బుని వేరే విధంగా యూజ్ చేసుకుంటే నాకు ఎక్స్ట్రా మనీ వస్తుంది. దట్స్ వై మనము ఇంట్రెస్ట్ అనేది డిఫరెంట్ పర్పస్ కోసం మనము కలెక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ టైం పీరియడ్. ఇన్ జనరల్గా టైం పీరియడ్ అనేది ఎప్పుడు కూడా మన ఫార్ములాస్లో ఇయర్లో రిప్రజెంట్ చేస్తాము. మరొక మంత్స్లో ఇస్తే ఏం చేయాలండి? 5 months అన్నారు. కన్వర్టెడ్ ఇంటూ ఇయర్ 5/12. 5 months కెన్ బి రిటన్ యాజ్ 5/12 months. సపోజ్ 140 days ఇచ్చారండి. కన్వర్ట్ ఇంటూ డేస్, కన్వర్ట్ ద డేస్ ఇంటూ ఇయర్ నానా. 140/365. 146 ఇచ్చారు. 146/365 days. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ పర్సెంట్ పర్ యానం. వెరీ ఇంపార్టెంట్. 1 సంవత్సరానికి 100 రూపాయలకు చెల్లించేటువంటి దాన్ని, చార్జ్ చేసేటువంటి దాన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నాం. క్యాపిటల్ ఆర్ ఈజ్ ఫర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ పర్సెంట్ పర్ యానం. నెక్స్ట్ ఏ అమౌంట్ ఆర్ అక్యుములేటెడ్ మనీ. మనం సేవ్ చేసుకున్న మనీ, బ్యాంకులో వేసిన మనీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది? మనం ఇతరులకు ఇంట్రెస్ట్గా ఇచ్చిన డబ్బు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మనకి ఎంత వస్తుంది? ఆల్ దీస్ ఆర్ కాల్డ్ అమౌంట్. ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యూచర్ వాల్యూ. నేను ఇవాళ ఇన్వెస్ట్ చేసిన వాల్యూ ఒక 2 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది అని తెలుసుకుంటున్నాను. దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ వాల్యూ. ఇవాళ నా ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్లో ఏమవుతుంది? ఫ్యూచర్ వాల్యూ అని కూడా మనం అమౌంట్ పిలుస్తాం నాన్న. నెక్స్ట్ ఫస్ట్ టైప్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసే మోడ్ని బట్టి 2 types ఉన్నాయండి. సో వాట్ ఆర్ దేనా? ఫస్ట్ వన్ సింపుల్ ఇంట్రెస్ట్. What about the second one? Compound interest. Interest calculate చేసే మోడ్ని బట్టి there are 2 types of interest. Simple interest, compound interest. What is called simple interest? What is called simple interest? If we calculate the interest on the money which we lend or borrow initially, then type of interest is called simple interest. ఎలా ఉన్నప్పుడు మనం దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటామండి. సాధారణ వడ్డీ, బారు వడ్డీ అని తెలుగులో ఉండే కానీ మనకు అవసరం లేదు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మీనింగ్ ఏంది? వెన్ వి క్యాలిక్యులేట్ ద ఇంట్రెస్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆర్ ద మనీ దట్ వి లెండ్ ఆర్ బారోడ్ ఇనిషియల్లీ. మొట్టమొదట ఏదైతే మనం డబ్బు అప్పుగా ఇచ్చామో దాని మీద మాత్రమే త్రూ అవుట్ ద టైం పీరియడ్ వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటాము. హియర్ ఇంట్రెస్ట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. Interest is calculated on the money which we lend or borrowed initially for the entire time period. సో మనం 1 సంవత్సరం వాడుకున్నామా, 4 సంవత్సరాల, 12 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలైనా మనీ యూజ్ చేసుకోవచ్చు. ఈ 12 సంవత్సరాలకు కూడా మొట్టమొదటి నేను ఏదైతే అప్పు తీసుకున్నానో దాని మీద మాత్రమే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. అలా ఉంటే దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్? ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ నానా PTR/100. రైట్. ఫర్దర్ గా we write R/100 as I అని మనం పిలుచుకుంటాం నెక్స్ట్ సెగ్మెంట్ నుంచి. వాట్ ఇస్ ఫార్ములా ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్? ఆల్ ఆఫ్ యూ. PTR/100, ప్రిన్సిపల్, టైం పీరియడ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. ఫ్రమ్ దిస్ ఇమ్మీడియట్లీ వాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఫార్ములా? 100 I మీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అనా బై రిమైనింగ్ 2 ప్రాక్టీస్ చేయండి 2R. వాట్ అబౌట్ T? 100 I రిమైనింగ్ 2 నానా, దట్ ఈస్ PR. అండ్ వన్ మోర్, what about R? That equal to 100 I remaining 2 nana PT. One more time, the formula for simple interest is PTR/100. From that question లో మనకు అవసరమైన దానికి అనుగుణంగా ఈజీగా ఈ 3 points ని ఫాలో చేయి. 1 or 2 times ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చెప్పచ్చు. రైట్. వాటి కష్టపడాల్సిన అవసరం లేదు. టు ఫైండ్ ద ప్రిన్సిపల్ 100 ఇంట్రెస్ట్ బై రిమైనింగ్ 2, మిగిలిన 2 రాయండి TR. టు ఫైండ్ రేట్ 100 I/PT. టు ఫైండ్ T 100 I/PR. What is formula for amount? In any concept, amount is nothing but nana principal plus interest. In any concept, amount is nothing but
principal plus interest. Therefore, amount equal to principal plus interest means here PTR by 100 now. After taking P common, what we have? P of 1 plus TR by 100. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. నువ్వు ఇంక ఎక్స్ట్రా ఏమైనా నేర్చుకోకపోయినా మినిమం ఈ 2 పాయింట్స్ అవగాహన ఉన్న మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా పిటిఆర్ బై 100. క్యాలిక్యులేషన్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ మోడ్ తోటి అమౌంట్ ఫార్ములా పి ఇంటూ 1 ప్లస్ టిఆర్ బై 100 గా మనం చెప్పుకోవచ్చు. రైట్, డిఫరెంట్ టైం పీరియడ్స్ ఇలా మనకు కొన్ని పాయింట్స్ చూద్దాం దీనికి సంబంధించినటువంటి. ఒకవేళ డిఫరెంట్ టైం పీరియడ్స్ ఇచ్చారు, different rate of interest ఇచ్చారు, how to find the simple interest for different time periods with different rate of interest. Formula for simple interest P into T1 R1 by 100 plus P into T2 R2 by 100 plus P into T3 R3 by 100. ఎన్ని టైం పీరియడ్స్ ఇస్తాలాగా ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇదే అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అఫ్ కోర్స్ ఇంట్రెస్ట్ కనుక్కొని దానికి ఏం చేద్దామో, అమౌంట్ కనుక్కోవాలంటే ఇంట్రెస్ట్ కనుక్కొని ప్రిన్సిపల్ కి యాడ్ చేయండి. ఆర్ స్ట్రైట్ అవే యూ కెన్ రైట్ ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ టిఆర్ బై 100 కదా. యాక్చువల్లీ ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి T1 R1 ప్లస్ T2 R2 బై 100 ప్లస్ T3 R3 బై 100. బట్ మోస్ట్ జనరల్ గా ఈ 2 ఫార్ములాస్ కూడా మనం అప్లై చేయకుండానే, ఫార్ములాని వాడకుండానే ప్రాబ్లం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఈ మోడల్కి సంబంధించి. నెక్స్ట్ ఒక 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం మనం. ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ given at simple interest, a certain sum of money given at simple interest becomes n times. Then a certain sum of money given at simple interest becomes n times. Then రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తేనేమో టైం పీరియడ్ అడుగుతాడండి, టైం పీరియడ్ ఇస్తేనేమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతాడమ్మా. రైట్, ఏది అడిగినా సరే ఇమ్మీడియట్ గా రైట్ ద పాయింట్ టిఆర్ ఈక్వల్ టు n-1 into 100. ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ గివెన్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ బికమ్స్ n టైమ్స్. నేను కొంత డబ్బు ఇచ్చాను, రైట్, కొన్ని సంవత్సరాల తర్వాత అది 5 టైమ్స్ అయింది, 3 టైమ్స్ అయింది, 10 టైమ్స్ అయింది. అయితే టి ఇంటూ ఆర్ లేదా ఆర్ ఇంటూ టి ఈక్వల్ టు ఇమ్మీడియట్లీ n-1 into 100. Very important point. Next, Nana. A certain sum of money given at simple interest. Right. కొంత మనీని నేను సింపుల్ ఇంట్రెస్ట్ కి ఇచ్చాను. If simple interest is n times the principal. If simple interest is n times the principal, నేను కొంత మనీని ఇంట్రెస్ట్ కి ఇచ్చాను. ఇందాక ఏం చెప్పానండి, అమౌంట్ n టైమ్స్ అయింది అని అన్నాను. ఇప్పుడు ఏమన్నాను, సింపుల్ ఇంట్రెస్ట్ n టైమ్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్. దెన్ ఆర్టీ ఈక్వల్ టు n into 100. దెన్ ఆర్టీ ఈక్వల్ టు n into 100. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడేమో అమౌంట్ ఈక్వల్ టు ఎలా మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తామండి, ఇక్కడ n ఈక్వల్ టు ఎన్పి అన్నాడు, ఇక్కడ SI ఈక్వల్ టు NP అంటున్నాడు. ఇది రిలేషన్ అమ్మా. అమౌంట్ ఈక్వల్ టు n టైమ్స్ ఆఫ్ ప్రిన్సిపల్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు n టైమ్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్. రెండు కేసెస్ లో ఒకటే RT ఈక్వల్ టు n into 100, అక్కడ RT ఈక్వల్ n-1 into 100. ఇందులోనే మరొక మోడల్ కూడా మనం చూసాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఇజ్ ఈక్వల్ టు n టైమ్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అండ్ ఆల్సో టైం పీరియడ్ ఇజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రైట్, 2-3 క్వశ్చన్స్ మనకి కాన్సెప్ట్ లో ఉన్నాయి. దెన్ టీ లేదా ఆర్ వాల్యూ అడుగుతారండి, టీ ఆర్ ఆర్ వాల్యూ అడుగుతారు. సింపుల్ ఇందాక అబౌవ్ ఫార్ములా నుంచే √100n. సింపుల్ మనం ఏం పేపర్ మీద రాసే పని లేకుండా సింపుల్ గా ఆన్సర్ చెప్పొచ్చు. SI ఈక్వల్ టు n into P. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ n టైమ్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్. ఆల్సో టైం పీరియడ్ ఈక్వల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆ టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇజ్ ఈక్వల్ టు √100 into n, ఆర్ యూ కెన్ రైట్ 10 into √n. తప్పేమీ లేదు. రైట్, ఈ విధంగా దీన్ని ఫాలో అప్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ అన్న, మనం కొంత మనీని సింపుల్ ఇంట్రెస్ట్ కి ఇచ్చాము. రైట్, ఇట్ బికమ్స్ ఇన్ T1 years అమౌంట్ ఈస్ A1. T1 years లో అమౌంట్ A1 అయింది నాన్న. ఇన్ T2 years
amount is equal to in T2 years amount is A2. Then ప్రిన్సిపల్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ప్రిన్సిపల్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని మనము ఫైండ్ అవుట్ చేయాల్సిన సందర్భం రావచ్చు. నేను కొంత మనీ ఇచ్చానండి, రైట్, 3 years ఇంత అమౌంట్ అయింది, 7 years ఇంత అమౌంట్ అవుతుంది. వాట్ అబౌట్ ద ప్రిన్సిపల్, రైట్, A1 T2 మైనస్ A2 T1 బై T2 మైనస్ T1. ఫస్ట్ వాడు ఇచ్చిన అమౌంట్ టైం పీరియడ్ రాసుకోండి. జస్ట్ టేక్ ద క్రాస్ మల్టిప్లికేషన్. A1 T2 మైనస్ A2 T1 బై T2 వాల్యూ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది కదా, T2 మైనస్ T1. వాట్ అబౌట్ ఆర్ వాల్యూ నానా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటే, రైట్, A2 మైనస్ A1 ఇంటూ 100 బై A1 T2 మైనస్ A2 T1. ఒకవేళ మనం ఈ కాన్సెప్ట్ లో ఈ ఫార్ములా ఫాలో కాలేకపోయామండి, మర్చిపోయామండి, లాస్ ఏం లేదు నాన్న. మన ప్రాబ్లం చేస్తున్నప్పుడు కాన్సెప్ట్ కూడా చెప్పుకుంటాం, రైట్. ఆల్మోస్ట్ మనం మీన్ వైల్ సేమ్ టైంలో దీని మీద ఒక 10 seconds తగ్గుతుంది ఈ పాయింట్స్ వాడుకుంటే, లేదా 10 seconds లాస్ అయినా కూడా మన మార్క్ మనం అచీవ్ చేయొచ్చు. కాన్సెప్టువల్ గా కూడా మనం దీన్ని అప్లై చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు చోట్ల కూడా ఈ మోడల్ వస్తుంది. 2 different టైం పీరియడ్స్ కి అమౌంట్స్ విల్ బి గివెన్ టు యూ. దాని నుంచి ప్రిన్సిపల్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడగచ్చు. కొన్ని సందర్భాలన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు, అమౌంట్ ఇస్తాడు. ఇదే ఫార్ములాలో సమ్ టైమ్స్ R1% దగ్గర ఇచ్చినట్లయితే అమౌంట్ ఏమో A1 అవుతుంది, R2% దగ్గర ఇస్తే అమౌంట్ A2 అవుతుంది. దెన్ ప్రిన్సిపల్ ఎంత అని అంటాడు. అలాంటి కేసులో దెన్ ప్రిన్సిపల్ ఈక్వల్ టు చేంజ్ ఓవర్, ఇందాక T1 T2 ఉన్నాయి కదమ్మా, ఇప్పుడు R1 R2లోకి అప్లై చేసుకుంటాం, రైట్. ఇందాక A1 T2 అన్నాం, ఇప్పుడు A1 R2 మైనస్ A2 R1 బై, రైట్, ఇందాక T2 మైనస్ T1 అన్నాం, ఇప్పుడు R2 మైనస్ R1 అంటాం. సిమిలర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇందా మనం ఫైండ్ అవుట్ చేసాం, ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత టైం పీరియడ్ లో ఈ విధంగా జరిగింది, రైట్, సేమ్ మోడల్ అన్న A2 మైనస్ A1 ఇంటూ 100 బై, రైట్. సో వాట్ అబౌట్ డినామినేటర్, A1 R2 మైనస్ A2 R1. ఆ ఫార్ములా వస్తే ఈ ఫార్ములా వచ్చినట్లు, బట్ ఈ మోడల్ మీద రేర్ గా ఉంటుంది. రెగ్యులర్ గా మనం ఈ మోడల్ మీద అయితే బిట్స్ చూడమో, రైట్, చాలా తక్కువగా ఈ కాన్సెప్ట్ మీద బిట్స్ చూస్తాం. నెక్స్ట్ అన్న వెరీ 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 ఇంపార్టెంట్. ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ given at simple interest, a certain sum of money given at simple interest becomes, right, P times in T years. Then the time required to be or to become Q times, right. Simple ana, Q minus 1 by P minus 1 into T. One more time, Q minus 1 by P minus 1 by P minus 1 into T, రైట్. నేను కొంత మనీ ఇచ్చాను, డబుల్ అవ్వచ్చు, త్రిబుల్ అవ్వచ్చు అని ఇస్తాడు. దాని నుంచి 5 times అవ్వాలంటే, 10 times అవ్వాలంటే ఎంత టైం పీరియడ్ పడుతుంది. మనకి రిక్వైర్డ్ ఏందండి Q, గివెన్ ఏందండి P. ఎంత టైం పీరియడ్ లో 3. సో Q మైనస్ 1 బై P మైనస్ 1 ఇంటూ T. ఇది ఒక పాయింట్ ఫార్ములా మాత్రమే. ఫార్ములా లేకుండా వేరే మెథడ్స్ ద్వారా కూడా మనం ఎక్సెల్ లో ప్రాబ్లం చేసినప్పుడు తీసుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సేమ్ మోడల్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కూడా చూస్తాం. ఇన్ బోత్ ద ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్ అమ్మా ఈ మోడల్ మనం తీసుకున్నట్లయితే, రైట్. నెక్స్ట్ మనం ఇక్కడ నా దగ్గర ఉన్న కొంత మనీని ఏం చేస్తున్నానంటే డిఫరెంట్ గా ఇంట్రెస్ట్ చేస్తున్నాను. ఒకరికేమో X% కి, మరొకరికేమో Y% కి. ఇద్దరి దగ్గర నుంచి నాకు ఎండ్ ఆఫ్ ది ఇయర్ Z% వస్తుంది. నా దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ ని 2 persons కి లెండ్ చేస్తున్నానండి. ఒకరికి ఇక్కడ సపోజ్ P% కి, కొంత ఏమో Q%. ఓవరాల్ గా R% నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ ఏంటండి ఓవరాల్ 1 year ఇంట్రెస్ట్, ఓవరాల్ 1 year ఇంట్రెస్ట్. సో నేను వాళ్ళిద్దరికి మనీ ఏ రేషియోలో ఇచ్చానో ఫైండ్ అవుట్ చేయాలి. టేక్ ద డిఫరెన్స్, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్. ఎలిగేషన్ కాన్సెప్ట్ ద్వారా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇలాంటి ఒక 2 problems మనం ఎక్సెల్ లో చూడొచ్చు. ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ లో ఎనీ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా మనం ఇలాంటివి చూస్తూ ఉంటామండి.
టోటల్ మనీని నా దగ్గర ఉన్నటువంటి ఒక 5 lakh ని 2 lakh 2.5 lakh 1,18,000 1,20,000 ఒకరికి ఇచ్చాను, మిగిలిన వారికి రిమైనింగ్ ఇచ్చాను. ఓవరాల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఎంత వచ్చిందో వాళ్ళ దగ్గర నుంచి వడ్డీ ఇస్తారు, పర్యానం ఇంట్రెస్ట్. దాని నుంచి వాళ్ళిద్దరికి ఇచ్చిన మనీ ఏ రేషియోలో మనం వాళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది అనేది ఈ మోడల్ నుంచి కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. రైట్, ఇంకా కొన్ని మోడల్స్ మనము మీన్ వైల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు చూద్దాం. కమింగ్ టు ద సెకండ్ పాయింట్. రైట్, మోడల్ టు మోడల్ మనం డిస్కస్ చేసుకుంటూ ముందు పోదాం. ముందు సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించి కొన్ని సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. దెన్ వీ ఫాలో బై కాంపౌండ్ ఇంట్రెస్ట్, దాని మీద సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఫాలో బై యాన్యుటీ గురించి మనం చూద్దాం నాన్న. రైట్, జస్ట్ యూజ్ ద క్యాలిక్యులేటర్ నాన్న. ఎవ్రీవన్ టేక్ క్యాలిక్యులేటర్స్, యూజ్ క్యాలిక్యులేటర్ అండ్ టేక్ ద క్యాలిక్యులేషన్స్ అకార్డింగ్లీ. క్యాలిక్యులేషన్స్ మీరు కూడా పార్టిసిపేట్ చేస్తూ ప్యారలల్ గా సైమల్టేనియస్ గా అప్రోచ్ అవ్వండి. ఎలా క్యాలిక్యులేషన్స్ ఆపరేట్ చేస్తున్నాము, ఎలా కంఫర్టబుల్ గా మనం ఆన్సర్ చేయొచ్చు అనేది మనం చూడొచ్చు. రైట్ నాన్న. రైట్, Bhavesh deposited rupees 2 lakhs in a bank for 3 years at the rate of interest of 8% per annum, simple interest. Then the interest is. టాపిక్ మొత్తం మనం విన్నప్పుడు, క్యాలిక్యులేటర్ అవైలబుల్ ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్ గా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు, బట్ నాట్ 100%. ఓకేనా, ఎండ్ ఆఫ్ ద డే క్యాలిక్యులేటర్ యూజ్ చేయాలి కానీ డైరెక్ట్ గా ప్రతిసారి యూజ్ చేసేటువంటి సందర్భం ఉండకపోవచ్చు. రైట్, ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, నేను 2 lakhs రూపీ ఇన్వెస్ట్ చేశాను 3 years కి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% కి, ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అని అడుగుతున్నారు. వాట్ అబౌట్ ద ఇంట్రెస్ట్ గాడ్? జాగ్రత్తగా ఆలోచించి, ఇయర్కి 8% అనగానే వెంటనే 3 years కి నీకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? సింపుల్ ఇంట్రెస్ట్ ఇలా క్యాలిక్యులేట్ చేయగలం కాబట్టి ఇయర్కి 8% 3 years కి ఎంతమ్మా? 24%. ఇమ్మీడియట్లీ క్యాలిక్యులేట్ 24% ఆఫ్ వాట్ ఇస్ ద వాల్యూ? 2 lakh. ఇయర్కి 8% చొప్పున 3 years లో మనకి ఎంత అమౌంట్ వచ్చింది? ఓకేనా. రైట్, వాట్ అబౌట్ 24% ఆఫ్ సింప్లీ? Therefore 24% ఆఫ్ దేంట్లో అమ్మా? 2 lakhs. ఈజ్ క్యాలిక్యులేటర్ కావాలంటే అప్లై చేసుకోనండి. రైట్, 24% ఆఫ్ దేంట్లో ఫైండ్ అవుట్ చేయాలండి? ఎస్, 2 lakh లో 1 year లో 1 lakh లో 24%, 24,000 to 48% ఎంత అవుతుందండి? ఓవరాల్ తీసుకున్నామా? 2 lakh లో 48,000. ఆర్ ఈజ్ క్యాలిక్యులేటర్ 24% ఆఫ్ 2 lakh. చేశారు అందరూ? Yes, we can note down 48,000. or simply you can apply సింపుల్ ఇంట్రెస్ట్ వరకు ఇంత ఈజీగా మీరు అప్లై చేయండి. ఎలా అండి? మరొకసారి, ఇయర్కి 8% చొప్పున 3 years కి వచ్చేది ఎంత? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ 24%. జస్ట్ యూజ్ ద క్యాలిక్యులేటర్. 24% ఆఫ్ 2 lakh ఎంత? దట్స్ ఎనఫ్, దట్ ఈస్ 48,000. నెక్స్ట్ నాన్న, సచిన్ డిపాజిటెడ్ 1 lakh in his bank for 2 years at simple interest rate of 6%. How much would be the final value of deposit? సచిన్ 1 లక్ష రూపాయలు బ్యాంకులో వేశాడు 2 years గాను 6% కి. ఇతనికి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది చెప్పండి? ఇయర్కి 6% చొప్పున 2 years లో 12% ఇంట్రెస్ట్ వచ్చింది. వాట్ ఈస్ 12% ఆఫ్ 1 lakh? వీలైతే 12,000. అమౌంట్ ఎంత? 1,12,000. సింపుల్ ఇంట్రెస్ట్ లో ఇలాగా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ థింక్ ఆఫ్ చేస్తూ ముందుకు వెళ్ళొచ్చు. రైట్, మరొకసారి, వాట్ ఈస్ 6% ఆఫ్ 1 lakh? 6,000. ఇయర్కి 6,000 ఇంట్రెస్ట్ అయితే 2 years కి 12,000 ఇంట్రెస్ట్. 1 lakh is the principal, 12,000 is the interest. టోటలీ 1,12,000. దానికి బదులు నువ్వు ఫార్ములా యూజ్ చేసుకొని, రైట్, వాట్ అబౌట్ ద మనీ గివెన్? A equal to P into 1 plus TR by 100. ఇవన్నీ అన్నెసరీ అండి. డైరెక్ట్ గా మనం వర్కౌట్ చేయలేము, వాల్యూస్ రావు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం పీరియడ్ కనుక తెలిస్తే సింపుల్ ఇంట్రెస్ట్ వీరితో డైరెక్ట్ గా వెళ్ళిపోండి. అదర్వైజ్ ఫార్ములాస్ తో పని లేకుండా 1 lakh is the money given. రైట్, వాట్ అబౌట్ ద టైం పీరియడ్ నానా? 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%. దెన్ యూజ్ ద క్యాలిక్యులేటర్. 2 into 6. ఇలాంటప్పుడు క్యాలిక్యులేషన్ చేయొద్దు. దట్ మీన్స్ ఓన్ గా 2 into 6 12. 12 by 100 0.12. 1 యాడ్ చేస్తే 1.12. 1.12 into 1 lakh అప్లై చేయి క్యాలిక్యులేటర్ తోటే. ఇది మైండ్ వర్క్ చేసే 1 lakh into 1.12. జస్ట్ ఈజ్ ద క్యాలిక్యులేటర్. 1,12,000. 1,12,000. ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ లో ముందుకు పోవాలి. నెక్స్ట్ నాన్న, Kapil deposited some amount in a bank for 7.5 years at the rate of 6% per annum. Simple interest
at the per annum simple interest, right? Couple received 1,01,500 at the end of the term. Compute the initial deposit of couple. మనం ఇందాక అనుకున్నాం ప్రిన్సిపల్ కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్ అని, సమ్ అని, లేదా మనీ ఇన్వెస్టెడ్ అని, లేదా బారోడ్ మనీ అని, ఆర్ ప్రెజెంట్ వాల్యూ అని. సో ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఇనిషియల్ డిపాజిట్. దట్ మీన్స్ ప్రిన్సిపల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత తనకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఎంతమ్మా? అమౌంట్ ఎంత అండి? 1,01,500. 1,01,500. మీకు ఇందాక చెప్పాను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం పీరియడ్ ఇచ్చారంటే చాలా ఈజీగా మనం అప్లై చేయొచ్చు. ఇయర్కి 6% చొప్పున 7.5 years నీకు ఎంత అమౌంట్ వచ్చిందో చూడు. రైట్, 7.5 into 6 ఎంతమ్మా? 45%. ఇంట్రెస్ట్ వాల్యూ 45%. అమౌంట్ ఎంత అన్నట్టు? 145%. దేర్ఫోర్ వాడు ఇచ్చిన క్యాలిక్యులేషన్స్ ప్రకారం అమౌంట్ అంటే వాట్ అబౌట్ ద వాల్యూ నానా? 145%, అనగా 1,01,500. ఇజ్ ఇట్ ఓకే? 1,01,500. మనకు అనుకోవాల్సిందేనమ్మా ప్రిన్సిపల్ ఎంత? దట్ ఈజ్ 100% ఎంత? ఈజ్ ద క్యాలిక్యులేటర్ 100 ఇంటూ చేయాలమందరు 100 ఇంటూ 101,500, 1,01,500 డివైడెడ్ బై ఏం చేద్దాము? 145. వాటి నోటీస్ నానా? 70,000. ఒక స్టెప్ అప్లై చేయి, క్యాలిక్యులేటర్ వాడండి. ఇయర్కి 6% చొప్పున 7.5 years కి ఎంత? దానికి క్యాలిక్యులేటర్ మీద డిపెండ్ అవ్వకండి, వీలైనవి ఓన్గా చేయండి. ఇయర్కి 6% అంటే 6 7s are 42, హాఫ్ ఇయర్కి 3 45%. ఇంట్రెస్ట్ 45, అమౌంట్ 145% అవుతుంది. 145% వాల్యూ ఎంత అయితే ప్రిన్సిపల్ ఎంత? లేదండి నేను ఓన్లీ ఫార్ములానే యూజ్ చేసుకుంటాను. వెన్ ఎవర్ యు వాంట్ ఫైండ్ అవుట్ ద ప్రిన్సిపల్ వాల్యూ, అమౌంట్ బై 1 + TR by 100. ఓకేనా? రైట్, అప్లై ద పాయింట్. రైట్, సబ్స్టిట్యూట్ చేయండి. అమౌంట్ ఎంతమ్మా? 1,01,500 బై 1 + T అంటేమా 7.5 years, 7.5. రేట్ నానా 6/100. ఈవెన్ నౌ క్యాలిక్యులేటర్ యూజ్ చేయాల్సిందే. రైట్, 7.5 into 6 45. 45/100 0.45. 1 యాడ్ చేస్తే 1.45. 1,01,500 by 1.45. All of use the calculator nana. Right, 10500, 101,500, 101,500 divided by whatever the value nana 1.45. ఈ టాపిక్ మాత్రం మీరు చెక్ చేస్తూ ముందుకు వెళ్ళండి. వాట్ యు నోటీస్ నానా? 70,000. 70,000. టీ వాల్యూ, ఆర్ వాల్యూ ఇస్తే రైట్ ఫార్ములాలు వాడకుండా మైండ్ వర్క్ తో చేయండి. సింపుల్ ఇంట్రెస్ట్ లో ప్రిన్సిపల్ కైనా, అమౌంట్ కైనా, ఇంట్రెస్ట్ కైనా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ నానా. రైట్, సో 70,000 is the answer we find out. We have previous paper questions of this kind. The sum required to earn a monthly interest of, రైట్, మన స్పీడ్ లో వెళ్ళిపోయామంటే ఈ వర్డ్ చదవకుండా మార్క్ లాస్ అయినట్టే. The sum required to earn monthly interest of 1,200 at 18% per annum. Rate of interest 18% ఇచ్చారు నానా. టైం పీరియడ్ ఎంత? మంత్ అంటే నానా 1/12. రైట్, టైం పీరియడ్ ఈక్వల్ టు 1/12. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు నానా 18. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 18. ఇప్పుడు చెప్పండి నాన్న. దేర్ ఫర్ ఏం కావాలి మనకి? ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి సార్. ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఎవర్ ఫార్మ్ ఫర్ ప్రిన్సిపల్? whenever interest is given, right nana, whenever interest is given, right, principal equal to list out చేసుకున్నాము 100I by remaining 2 TR. What about the interest given? 100 into 1200 divided by what is the time period? 1 month. మర్చిపోకండి 1/12. What is the rate nana? 18. అందులో చేంజ్ ఉండదు. రైట్, డిఫరెంట్ ఆప్షన్స్. డినామినేటర్ లో 12, న్యూమరేటర్ రాసుకో. 100 into 1200 into 12 divided by 18. రైట్, క్యాలిక్యులేషన్ స్పీడ్ అయితే మంచిగా మీరు చేయండి, అదర్వైజ్ యూస్ క్యాలిక్యులేటర్. రైట్, 1200 into the value divided by ఎంతమ్మా? 18. వాట్ ఐ నోటీస్ నానా? 80,000 is the answer. 80,000. ప్రిన్సిపల్ ఈక్వల్ టు 100I by TR. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటండి? టైం పీరియడ్ 1 month, that equal to 1/12. చాలా ఇంపార్టెంట్ అండి.
లేదు కొంతమంది స్టూడెంట్స్ ఇలా ఆలోచన చేసి ఉండొచ్చు. ఈ మంత్కి 1200 అయితే ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత? 12 into 1200 14,400. ఓకేనా? 14,400 నాన్న. 14,400 అనేది ఏంటిది నాన్న? ఇంట్రెస్ట్. ఎంత పర్సెంట్ నాన్న? 18%. 14,400 అయితే ప్రిన్సిపల్ ఎంతమ్మా? 100% అండి. రైట్, 100%. హౌ టు ఆపరేట్ నాన్న? దేర్ ఫార్ ఇందా చెప్పాను 100 into 14,400 బై చెక్ చేయండి అందరూ. 100 into 14,400 divided by ఎంతమ్మా? 18. వాట్ నోటీస్ నాన్న? 80,000. ఇలా మనం ఈజీగా డిఫరెంట్ మోడల్స్ లో ఆన్సర్స్ అప్లై చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 11 నాన్న. A sum of 46,875 was lent out at simple interest and at the end of 1 year 8 months the total interest was 50,000. Find the rate of interest percent per annum. Right, చాలా ఇయర్స్ కనబడుతున్న ప్రీవియస్ పేపర్, అనదర్ అటెంప్ట్ మోడల్ టెస్ట్ పేపర్ క్వశ్చన్, ఐసీఐ మెటీరియల్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం, డిఫరెంట్ ఐడెంటిటీస్ ఉన్నాయి ఈ క్వశ్చన్ కి. ప్రిన్సిపల్ అమౌంట్స్ ఆర్ గివెన్, టైం పీరియడ్ ఈస్ గివెన్, ఫైండ్ అవుట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వాట్ యూ నోటీస్ నాన్న? 50,000 minus 46,875. Right, 50,000 is the amount and 46,875 is the principal. What about the interest you got in this transaction? 3,125. 3,125 is the interest. Time period undi, interest undi, principal undi. What we have to find out nana? Yes, rate of interest. So what is the rate of interest formula? 100 I by remaining 2. So R equal to 100 into 3125 by principal ఎంతమ్మా? 46,875 into what is the time period నాన్న? మళ్ళీ ఇందులో ట్విస్ట్ ఉంది. 1 year 8 months ని ఎలా రాయాలి? 1 plus 8 by 12. 8 by 12 అంటే నాన్న 2 by 3. 2 by 3 సింప్లిఫై చేస్తే 3 plus 2 5 by 3. సో వాట్ ఎవర్ ద వాల్యూ నాన్న? 5 by 3 అంటే న్యూమరేటర్కి వస్తుందండి into 3. Just use the calculator all of you. 100 into what about the value? 3125 into 3 divided by 46875. 46875 divided by 5. What you notice nana? 4%. What you notice? 4%. One more time. Principal and amount are known. No, first find out the interest. Interest find out chesam. After that, make use of the formula R equal to 100 interest by PT. Right? Time period different ga undandi. 1 year 8 months. Right? Totally can convert it into months. 1 year 12 months, 8 months, 20 months. 20 by 12. 20 by 12. That is 4 5s, 4 3s. You can notice. లేదండి 8 months నే నేను చూస్తున్నాను. 8 by 12, 2 by 3 LCM చేయండి. బోత్ వే మీరు ఎలా అయినా చేయొచ్చు. R equal to formula 100 I by remaining to PT. Just apply and ఒక calculation operate చేయండి. You get the answer. Next Nana. Right, not only in the November 19 అంతకుముందు అటెంప్ట్స్ లో కూడా ఈ మోడల్లో మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్. At what rate the simple interest on a certain sum becomes 1/9 times of the principal when the rate of interest is equal to time period? Question starting ఏముందో చూడండి. Time period find out చేయాలి. What you have to find out నానా? Time period find out చేయాలి. క్వశ్చన్ ఏముందండి? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అంటే 1/9 times of the principal అన్నాడు. ఏమైనా ఐడియా వచ్చిందా? చెప్పిన షార్ట్ కట్. అండ్ టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అన్నారు. ఇన్ దీస్ కేసెస్ టైం పీరియడ్ అయినా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయిన ఫార్ములా ఏం చెప్పాను? √100 into n అంటే వాల్యూ నానా 1/9. వాట్ ఇస్ √100? 10. 10 by √9 3. 10 by 3. 10 by 3 can be written as నానా 3 1/3. therefore టైం పీరియడ్ అడిగారా ఇయర్స్ రాయండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడా పర్సంటేజ్ పెట్టండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి 3 1/3%. వన్ మోర్ టైం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/9 times ఆఫ్ ద ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ కి కొన్ని టైమ్స్ అన్నాడు. టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు. ఏదో ఒకటి, రెండు ఒకటి ఈక్వల్ క్వశ్చన్ లో. ఫార్ములా √100 n. 100/9 is nothing but 10/3. 10/3 is nothing but 3 1/3. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి పక్కన పర్సంటేజ్ ఇంక్లూడ్ చేయి. therefore రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 3 1/3%. వెరీ సింపుల్ నాన్న. ఇంపార్టెంట్ మోడల్.
నెక్స్ట్ అమ్మా, ఏ సమ్ ఆఫ్ మనీ ట్రిపుల్స్ ఇట్ సెల్ఫ్ in 18 years under the simple interest. What is the rate of interest per annum? ఇలాంటి చాలా ఈజీగా చెప్పచ్చండి. ఇంట్రెస్టింగ్గా సరదాగా చెప్పచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే, ఎందుకంటే మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇయర్ బై ఇయర్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి అలా చెప్పలేము, రైట్? ఏ సమ్ ఆఫ్ మనీ ట్రిపుల్స్ ఇట్ సెల్ఫ్, అండర్లైన్ ట్రిపుల్స్, ఇన్ 18 years ఎట్ ద టైప్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? నేను కొంత మనీ ఇచ్చానండి, 18 yearsలో 3 times అయింది. నా మనీ 3 times అయిందంటే హౌ మచ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ ఇన్ 18 years? 2 times పెరిగిందండి. నేను ఒక 100 రూపాయలు ఇస్తే 300 అయిందండి. 100 ఇస్తే 300 అయిందండి. ఎన్ని ఇయర్స్లో? 18 yearsలో. అంటే ఎంత పెరిగిందండి? 200 పెరిగింది 18 yearsలో. 18 yearsలో 200 అయితే ఇయర్కి ఎంత? జస్ట్ ఈజ్ క్యాలిక్యులేటర్ నానా, 200/18 ఎస్ 11.11%. 11.11% ఈజ్ ద ఆన్సర్, రైట్? ఎలాంటి క్యాలిక్యులేషన్ నువ్వు అప్లై చేయకుండా జస్ట్ మైండ్ వర్క్తో 100 300 అయిందంటే నా మనీ 200 పెరిగింది 18 yearsలో. 18 సంవత్సరాల్లో 200 అంటే సంవత్సరానికి ఎంత కనుక్కోవాలంటే 200/18. 200/18 ఈజ్ సింప్లీ నథింగ్ బట్ 11.11%, రైట్ నాన్న? మళ్ళీ దాన్ని ఇలా చేస్తున్నాను. ఇదిగోండి, మీరు ఒకసారి ఆపరేట్ చేయండి. మన మనీ 100 300 అయింది నాన్న. హౌ మచ్ ఇట్ ఇంక్రీజ్డ్? 18 yearsలో ఇది జరిగింది. 18 yearsలో 200 అంటే ఇయర్కి ఎంతో కావాలి? బై చేయి. ఆర్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ 200/18. You can notice 11.111 so on. That's why 11.11%. లేదండి, మనం ఇందా టెక్నిక్ చెప్పుకున్నాం కదా నాన్న, రైట్? ఆ పాయింట్ వాడుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చారండి? అమౌంట్ ఈక్వల్ టు 3p. ఇమ్మీడియట్లీ RT ఈక్వల్ టు ఫార్మ్ ఏంది నాన్న? n-1 into 100. డోంట్ ఫర్గెట్ ఆర్ డోంట్ కన్ఫ్యూజ్ విత్ ద సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ ఫార్ములా. మనకు R తెలుసు 18, R 18 అమ్మా, T తెలుసు 18. సో 18 into R ఈక్వల్ టు n అంటే నాన్న 3 - 1, ఇదిగోండి n into 100. Therefore R ఈక్వల్ 3 - 1, 2 into 100, 200/18. One can notice 11.11%, రైట్? ఇది కూడా సింపుల్ టెక్నిక్ అండి, సబ్జెక్ట్కి వెళ్లకుండా ఈజీగా మనం దీన్ని ఆన్సర్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడ్. నెక్స్ట్ నాన్న, ఏ సమ్ ఆఫ్ మనీ గెట్స్ డబుల్డ్ ఇన్ 5 years. కొంచెం ఇప్పుడు లాజికల్గా వాడండి. ఏ సమ్ ఆఫ్ మనీ గెట్స్ డబుల్డ్ ఇన్ 5 years. 5 yearsలో నా మనీ డబుల్ అయింది అంటే 100 పెరిగింది 5 yearsలో. అంటే ఇయర్కి ఎంత? 20. సింప్లీ x ఈక్వల్ టు 20%. ఓకేనా? రెండోది చెప్పండి, రైట్? ఇఫ్ ద ఇంట్రెస్ట్ వాజ్ y%, the sum of money would have become 10-fold in 30 years. మరొకసారి 10-fold in 30 years. 30 సంవత్సరాల్లో 10 times అవుతుంది. 10 times అయ్యిందంటే ఎంత పెరిగింది? 900. 900/30 ఎంత? 30 అండి. సో y వాల్యూ నాన్న 30%. వాట్ వి రిక్వైర్ నాన్న? డిఫరెన్స్ ఈజ్ 10%. ఎంత సింపుల్ చూడండి. వన్ మోర్ టైం. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబుల్ ఇన్ 5 years. డబుల్ అయిందంటే 100 పెరిగింది. సో 100/5 దట్ ఈస్ 20. ఫస్ట్ వన్. సెకండ్ వన్, 30 yearsలో 10 times అయింది. 10 times అయిందంటే 900 పెరిగింది. 900/30 కదా, 30. దేర్ ఫర్ ఆన్సర్ ఎక్స్ డిఫరెన్స్ y మనకు కావాలి. దేర్ ఫర్ నాన్న y - x మనల్ని అడిగిన క్వశ్చన్ ఈక్వల్ టు 10%. లేదు అంటే మనం అప్లై చేయొచ్చు. RT ఈక్వల్ టు n-1 into 100. పాయింట్ని 2 times ఆపరేట్ చేసుకొని కూడా షార్ట్ కట్లోనే ఆన్సర్ చేయొచ్చు, రైట్? యూ కెన్ నోటీస్ ద ఆన్సర్ y - x ఈక్వల్ టు 10%. ఓకేనా? డిఫరెన్స్ ఈస్ 10. నెక్స్ట్ నాన్న, రైట్? ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ విచ్ ఏ సమ్ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ 8% per annum ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్. మరొకసారి డబుల్ అవ్వాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. మరలా అదే థింక్ చేయండి. నేను 100 రూపాయలు ఇస్తున్నాను, రైట్? కొన్ని సంవత్సరాల్లో 200 అయింది. సంవత్సరానికి 8 పెరుగుతుంది. 100 రూపీస్ ఇస్తే 200 అయింది. పర్ ఇయర్ 8 మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. ఇంతకుముందు మోడల్లో 100 ఎంత అయిందో ఇచ్చాడు, టైం పీరియడ్ ఇచ్చారు, రేట్ కనుక్కున్నాం. ఇక్కడ రేట్ ఇచ్చారు, టైం పీరియడ్ కనుక్కోమంటున్నారు. నో ప్రాబ్లం, క్యాలిక్యులేటర్ లేకుండా, దట్ మీన్స్ పేపర్ వర్క్ లేకుండా. 100 200 అయిందంటే 100 పెరిగింది.
మరి ఇయర్కి 8 పెరిగితే 100 పెరగాలంటే ఎంత 100/8 చేయి 12.5. వాట్ నోటీస్ నానా 12.5 12.5 ఆర్ 12/1/2 రైట్. డబుల్ అయిందంటే 100 పెరిగింది రైట్ బై 8 సింపుల్ ఆన్సర్ రైట్. మళ్ళీ మనం ఒకసారి చూద్దాం నాన్న రైట్. 16th వన్ వచ్చేటప్పటికి అమౌంట్ ఈక్వల్ టు డబుల్ అయిందమ్మా రైట్. ఆర్ ఈక్వల్ టు 18% నాన్న. వాట్ అబౌట్ ద టైం పీరియడ్, వాట్ అబౌట్ ద కనెక్టివిటీ, ఆర్టీ ఈక్వల్ టు చెప్పండి n-1 into 100. మరొకసారి ఆర్ అంటే రైట్ 8 నాన్న 8 ఓన్లీ. ఆర్ ఈక్వల్ టు 8%. దేర్ ఫోర్ 8 into t ఈక్వల్ టు n అంటే నాన్న 2 - 1 into 100. దేర్ ఫోర్ t ఈక్వల్ టు 100/8 ఈజ్ నథింగ్ బట్ 12.5. అట్లీస్ట్ 100/10 వరకు కన్నా 11 వరకు కన్నా నేర్చుకోండి. రెగ్యులర్గా మనం వాటిని యూజ్ చేస్తుంటాం కాబట్టి. సో వాట్ అబౌట్ ద ఆన్సర్ అన్న 12.5 టైం పీరియడ్ కాబట్టి ఇయర్స్. దీని ఎలా కూడా రాయించండి 0.5 ఈజ్ నథింగ్ బట్ 1/2 ఇయర్స్. ఒకవేళ ఇదే మంత్ లో రాయమన్నాడండి 12 ఇయర్స్, హాఫ్ అంటే అమ్మ 6 months. ఆల్ దీస్ ఆర్ వ్యాలిడ్ ఆన్సర్స్. వాట్ 12.5 ఇవ్వచ్చు, 12 1/2 అడగచ్చు. ఇప్పుడు ఆన్సర్లు ఇచ్చినట్టు ఇంకా దాని మంత్ లో చెప్పాలంటే 12 years 6 months అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ చూద్దాం నాన్న. వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండి అది. నెక్స్ట్ నాన్న, ఇన్ హౌ మచ్ టైమ్ వుడ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టైన్ సమ్ బి 0.125 times ద ప్రిన్సిపల్ at 10% per annum. మరొకసారి చూడండి, ఇన్ హౌ మచ్ టైం పీరియడ్ అడుగుతున్నారండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టైన్ సమ్ బి, ఇందాక ఇచ్చిన పాయింట్స్ అన్ని అండి. అమౌంట్ ఈక్వల్ టు, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 0.125 times ద ప్రిన్సిపల్. ఫైండ్ ద, ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10% నాన్న. ఇక్కడ ఇచ్చిన హింట్ ఇదిగోండి ప్రజెంట్ చేస్తున్నాను ఒకసారి. అమౌంట్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 0.125 times of the principal. Simple interest equal to 0.125 times of the principal. Moreover, నాన్న ఎక్స్ట్రా ఇచ్చింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైతే మనకి కనెక్షన్ ఉందో వాట్ అబౌట్ ద పాయింట్ నాన్న, టిఆర్ ఈక్వల్ టు n into 100. ఆర్ అంటే నాన్న 10 into t ఈక్వల్ టు n అంటే అమ్మా 0.125 into 100. 0 and 0 get cancel nana. So t equal to nana 10 into 0.125 1.25. లాస్ట్ ప్రాబ్లంలో చెప్పాను మీకు 1.25 ఇయర్స్ అనొచ్చు. లేదండి ఆప్షన్ అలా లేదు, ఏం చెప్పచ్చు సార్? సో 1.25 ఇయర్స్ని ఎలా రాయొచ్చండి? 1 అంటే 1 ఇయర్ నాన్న. 0.25 మనం మంత్లోకి తీసుకువెళ్ళాలంటే ఇంటూ 12 చేయాలి నాన్న. క్యాలిక్యులేటర్ పెట్టుకోండి. వాట్ అబౌట్ ఆన్సర్ 3 months అండి. సో 1 year 3 months అని వాడు ఇచ్చుండొచ్చు అండి. ఒకవేళ ఇలా కూడా ఇవ్వలేదు సార్, టోటల్ మంత్స్ లో ఉంది రైట్. 1 year మీన్స్ 12 months, 3 months మీన్స్ టోటల్లీ 15 months. మళ్ళొకసారి నేను చెప్తున్నానన్న, మన క్యాలిక్యులేటర్తో వచ్చిన ఫస్ట్ ఆప్షన్ ఇది 1.25 ఇయర్స్ అని. ఓకేనా? ఒకవేళ దాని నుంచి మంత్సే కావాలనుకున్నాను డైరెక్ట్ 12 చేయండి, అందరూ ఆపరేట్ చేయండి. 1.25 into 12 స్ట్రైట్ అవే వీ హ్యావ్ 15 months. ఇయర్ని మంత్లో మనం మల్టిప్లై కన్వర్ట్ చేయాలంటే మల్టిప్లై 12 డైరెక్ట్లీ. ఇయర్ మంత్లో ఉందండి, అప్పుడు ఏం చేయాలండి 1 year అలానే రాసే. ఇది 1 year. డెసిమల్ ఏదైతే ఉందో ఇదిగోండి ఇలాగా ఇంటూ 12 చేయండి, దాన్ని రౌండ్ ఆఫ్ చేయి. రౌండ్ ఆఫ్ వాల్యూ వచ్చింది మనకి, ఏం అవసరం లేదు, పర్ఫెక్ట్ వాల్యూ వచ్చింది, రౌండ్ ఆఫ్ అవసరం లేదు. సో 1 year 3 months ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఏమి ఇచ్చారనేది చూడండి. సో 1 point చాలా కన్ఫ్యూజన్ ఇచ్చాడు ఆన్సర్. స్టూడెంట్ పక్కన ఉన్నటువంటి వాల్యూ చదవకపోతే చాలా మిస్గైడ్ ఆన్సర్లోనే. మనకు వచ్చిన ఆన్సర్ నాన్న 15 months లేదా 1.25 ఇయర్స్ ఉండాలి. ఆన్సర్ ఇది కాదండి, అక్కడ మంత్ ప్లేస్ ఇయర్స్ ఉంటే అది కూడా కరెక్టే, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఎంతమ్మా 15 months. జాగ్రత్తగా చూడాలి అది. నెక్స్ట్ నాన్న, ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 10 years. ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇట్ వుడ్ ట్రిపుల్ ఇట్ సెల్ఫ్. వెరీ ఇంపార్టెంట్ రెగ్యులర్ మోడల్ అండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మీరు ఇక్కడే చూడొచ్చు ఎన్ని అటెంప్ట్స్ లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంది అని. ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు ఇచ్చాడో చూడండి. దీని మీనింగ్ ఏంటి, నేను కొంత మనీ ఇచ్చాను, 10 సంవత్సరాల్లో డబుల్ అయితే రెట్టింపు అయితే 3 రెట్లు అవ్వాలంటే ఎన్ని ఏళ్ళు పడుతుంది? 10 years లో డబుల్ అయితే త్రిబుల్ అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? స్టూడెంట్స్ కొంచెం తప్పు చేసే ఛాన్స్ అయితే ఉంది, జాగ్రత్తగా ఫాలో అప్ చేయండి.
మనకి ఇచ్చినటువంటి సందర్భం ఏంది, డబుల్ అవుతుంది, 2 టైమ్స్ అయింది, ఎన్ని ఇయర్స్లో, 10 ఇయర్స్లో. ట్రిపుల్ అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది అని క్వశ్చన్ అండి. ఇస్ ఇట్ ఓకే? డబుల్ ఇన్ 10 ఇయర్స్ అయితే ట్రిపుల్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటున్నాడు. రైట్, మీకు ఇందాక డైరెక్ట్గా ఫార్ములా ఇచ్చానండి. నీకు ఎన్ని టైమ్స్ వాల్యూ కావాలి, 3 టైమ్స్ వాల్యూ కావాలి. రైట్ దట్ వాల్యూ 3 మైనస్ 1 బై గివెన్ ఎంతమ్మా, 2 మైనస్ 1 ఇంటూ టైం నానా 10. 2 మైనస్ 1 1 అవసరం లేదు, 3 మైనస్ 1 2, 2 ఇంటూ 10 నానా 20 ఇయర్స్. రిక్వైర్డ్ వాల్యూ ఫస్ట్ రాసుకో, డినామినేటర్లో గివెన్ వాల్యూ రాసుకో. 3 minus 1 by 2 minus 1 into given time period apply చేయండి. This is the best way, right? There are different approaches to do this problem. బట్ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ ఇంట్రెస్ట్లోను కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఈ మోడల్ పోర్షన్స్ ఉంటాయి. టాప్ 10 మోడల్స్లో ఒకటి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 2 చోట్ల కూడా మీరు చూడొచ్చు. ఇంకో మోడల్లో నా మనీ డబుల్ అయింది అంటే ఎంత పెరిగింది, 100 పెరగడానికి ఎంత పట్టిందండి, 10 ఇయర్స్. ట్రిపుల్ అవ్వాలంటే ఎంత ఇంక్రీజ్ అవ్వాలి, ట్రిపుల్ అవ్వాలంటే 200 పెరగాలి. 100 పెరగడానికి 10 సంవత్సరాలు అయితే 200 పెరగాలంటే 20 ఇయర్స్. 100కు 10 ఏళ్ళు పడితే ఇది డబుల్ అయింది కాబట్టి అది కూడా డబుల్ అవ్వాలి, 20 ఇయర్స్. ఈ లాజిక్ అందరూ ఫాలో కాలేరండి, అందుకనే దాన్ని కూడా యూజ్ చేయకండి. రైట్, కొంతమంది ఆరో మార్క్ ప్రొసీజర్ కూడా చేస్తాం. 100 200 అయింది 10 ఇయర్స్లో. ఎప్పుడైతే సింపుల్ ఇంట్రెస్ట్ అంటామో వెంటనే మనం దేన్ని రికలెక్ట్ చేసుకోవాలి, ఏపీ. 100 200 అయింది, డిఫరెన్స్ ఎంత, 100. అంటే 100 ఇంక్రీజ్ అవ్వాలంటే 10 ఇయర్స్ పట్టింది. మరొక 100 ఇంక్రీజ్ చేయండి, 300 అవుతుంది. మరొక 10 ఇయర్స్ పడుతుంది. స్టాప్ ద ప్రొసీజర్. ఎందుకంటే 100 ఏమైందండి, 300 అయింది, ట్రిపుల్ అయింది. సో వాట్ ఇస్ ద టైం పీరియడ్, 10 ఇయర్స్ 10 ఇయర్స్, దేర్ ఫోర్ 20 ఇయర్స్. యాక్చువల్గా ఇది ఏది కూడా ఒరిజినల్ ప్రొసీజర్ కాదండి. ఒరిజినల్ ప్రొసీజర్ అయితే టైం పడుతుంది, దీనికంటే ఎక్కువ దాన్ని అప్లై చేయొద్దు. బెస్ట్ అడ్వైస్ ఫస్ట్ చెప్పిన మోడల్ అండి. రైట్, ఇందా మీకు ఫార్ములా ఇచ్చాను, Q - 1 by P - 1 into T. దాన్ని బై హార్ట్ చేసే కన్నా కూడా కాన్సెప్ట్ చూస్తే చాలు. ట్రిపుల్ అవ్వాలి, ఇచ్చిందేమో డబుల్, 3 - 1 by 2 - 1 ఇంటూ గివెన్ టైం పీరియడ్ అప్లై చేయండి. నెక్స్ట్ నాన్న, ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇఫ్ ద ప్రిన్సిపల్ ఈస్ 2000 and the rate and time period are the roots of the equation x square minus 11x plus 30 equal 0, then the simple interest is. ఏమేమి ఇచ్చారు నాన్న, ఇఫ్ ద ప్రిన్సిపల్ 2000 ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్, ఇఫ్ ద ప్రిన్సిపల్ ఈస్ 2000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం పీరియడ్ అనేవి ఎలా ఉన్నాయంట, ఈక్వేషన్ యొక్క రూట్స్ అంటున్నాడు. దెన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు. క్వశ్చన్ చూడటానికి గజిబిజిగా ఉంది కానీ ఫాలో అప్ చేస్తే చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. వాట్ అబౌట్ ద ఈక్వేషన్ గివెన్ నానా, రైట్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 11x ప్లస్ 30 ఈక్వల్ టు 0. ప్రిన్సిపల్ ఈక్వల్ టు 2000 ఇచ్చారండి. నేనేం అడిగారు నాన్న, సింపుల్ ఇంట్రెస్ట్. వాట్ ఇస్ ద ఫార్ములా, PTR by 100. ఆల్రెడీ ప్రిన్సిపల్ తెలుసమ్మా, 2000. ఏం తెలియదు నాన్న, TR. మనకి హింట్ ఏమి ఇచ్చాడు ఒకసారి క్వశ్చన్ లో చూసుకో, T and R are roots of the equation. చాలు, సిన్స్ T, R are roots, మనకి ఇక్కడ ఏం కావాలి నాన్న, TR. TR అంటే ఏంటండి, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. సో వాట్ అబౌట్ ద ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్, product of roots is nothing but C by A, 30 by 1. So TR equal to 30. That's enough now. 30 by 100, 100 cancel. Whatever the answer Anna, 600. Right, just logic. ఇలా కొత్తగా క్వశ్చన్స్ తయారు చేయొచ్చు. జస్ట్ కాన్సెప్ట్ ఒకటే చూడండి, ఎక్కడ ఈక్వేషన్స్ లో సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ తో కనెక్టివిటీ ఇచ్చాడు క్వశ్చన్. జస్ట్ అలా అర్థం చేసుకొని మనం అప్లై చేస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రైట్, దేర్ ఫర్ ఆన్సర్ అన్న 600. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ నా, ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1400 ఎట్ సర్టైన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years ఈజ్ లెస్ దాన్ దట్ ఆన్ 1800 ఫర్ ద సేమ్ పీరియడ్ అండ్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 80, దెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్. The simple interest on 1400 at certain rate of interest for 3 years is less than that on 1800 for the same time and same rate of interest. What we notice in this question, principal change అయింది, rate of interest same అంటున్నాడు, time period same అంటున్నాడు, difference in the interest ఇచ్చారు. రైట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పి మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫాలోఅప్ చేశారా? రైట్,
వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అన్న 1400 1800 ఆర్ ద ప్రిన్సిపల్స్. ఫస్ట్ పర్సన్కి ఇచ్చిన మనీ 1400, ఫస్ట్ పర్సన్ ఇచ్చిన మనీ, సెకండ్ పర్సన్ ప్రిన్సిపల్ ఏమో 1800. టైం పీరియడ్ 3 years 3 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, సేమ్ పర్సెంట్. వీళ్ళిద్దరి యొక్క ఇంట్రెస్ట్లకు డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 80 రూపీస్ నాన్న. రైట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎప్పుడైతే సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములాలో పీటీఆర్ బై 100లో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా పీటీఆర్ బై 100 పీటీఆర్లో 2 టర్మ్స్ కనుక సేమ్ అయితే, ఎప్పుడైతే ఇందులో ఉన్న వాటిలో 2 టర్మ్స్ కనుక సేమ్ అయితే ఇమ్మీడియట్ గా ఇది అప్లై చేయనా. రైట్, సో మనకు కావాల్సింది ఏంటండి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఆర్ ఈక్వల్ మరి ఇందాక ఏం చేసుకున్నాం ఫార్ములా 100 ఇంటూ ప్రిన్సిపల్ బై రిమైనింగ్ 2, సారీ 100 ఇంటూ ఇంట్రెస్ట్ బై రిమైనింగ్ 2 నానా పీటీ. ఏం అప్లై చేయాలండి? ఏదైతే డిఫరెంట్ గా ఉందో దాన్ని అప్లై చేసుకో. 100 ఇంటూ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు డిఫరెన్స్ 80 బై ప్రిన్సిపల్ మధ్య చేంజ్ ఉందా? ఉంది. ఎంత ఉంది? 400 ఇంటూ టైం పీరియడ్ మధ్య చేంజ్ లేదు, ఎంత ఉందండి? 3 years. ఈ ప్రాబ్లంలో పీటీఆర్ ఏం మారింది మీరు అబ్జర్వ్ చేస్తే? ప్రిన్సిపల్ ఒకటి చేంజ్ అయింది, ప్రిన్సిపల్ ఒకటి చేంజ్ అయింది, టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్. పీటీఆర్ లో 2 సేమ్ కనుకైతే ఇమ్మీడియట్ గా మనం ఇంతకు ముందు తెలిసినటువంటి 100/by అనే కాన్సెప్టే అప్లై చేసుకోవచ్చు, ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. డైరెక్ట్ క్యాలిక్యులేటర్ తీసుకున్నానా? మిగిలిన క్యాలిక్యులేషన్ ఫాలోఅప్ చేయండి. 81s 85s 5 20 times 20/3 మీరు అవసరం డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయండి అన్న. 6 2/3%, దట్ ఈస్ నథింగ్ బట్ నానా 6.67%. చాలా రెగ్యులర్ మోడల్ అండి. పీటీఆర్ లో 2 సేమ్ ఉండి ఒకటి మారుతుంటే వెంటనే ఈ కాన్సెప్ట్ అప్లై చేయండి. నెక్స్ట్ 22 నానా వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఈ మోడల్ మన ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. The principal of 90,500 with rate of interest 7.5% will be calculated at simple interest. When it is calculated, the interest wrongly taken as 5.7%. Then the difference will be 9,774. Then the time period is. మీరు నోటీస్ చేశారా? ఇందాక ప్రాబ్లంలో టైం పీరియడ్ మనము సేమ్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాం. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్ ఇచ్చాడు, టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిన్సిపల్ ఎంత అండి? 90,500. డిఫరెన్స్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? వన్స్ అగైన్, వాట్ అబౌట్ ద టైం పీరియడ్ నానా? టైం పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ 100 ఇంటూ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ ఎంత? 9774 బై వాట్ అబౌట్ ద ప్రిన్సిపల్ 90,500 ఇంటూ 7.5 minus 5.7 నానా 1.8. Is calculator all of you? 97740 divided by 90,500 divided by 1.8. Right away 6 years. ఆపరేట్ చేయండి, ఒక లైన్ క్యాలిక్యులేట్ చేయండి యూజింగ్ క్యాలిక్యులేటర్. మరొకసారి ఇందులో ఏం సేమ్ ఉన్నాయండి, ఏం డిఫరెంట్ ఉందండి? ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ప్రిన్సిపల్ టైం పీరియడ్ సేమ్. వాట్ ఈస్ ద చేంజబుల్ వాల్యూ? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారింది. ఇదిగోండి, వెంటనే ఈ పాయింట్ మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ నాన్న, రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ 23. A certain sum of money invested at simple interest for 3 years. If it has invested at 7% higher rate, then the interest has been 882 rupees more than the sum is. చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. నేను కొంత మనీని సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చాను. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక 7% ఎక్కువ ఇచ్చుంటే ఆటోమేటిక్ ఏమవుతుందండి? ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ వస్తుంది. ఎంత వచ్చింది? 882. నేను ఇచ్చిన మనీ ప్రిన్సిపల్ ఎంత? ఇయర్కి 7% పెంచితే 3 years లో ఎంత పెరుగుతుంది నాన్న? సింపుల్ లాజిక్. ఇయర్కి 7% పెంచితే 3 years మీద 21%. మరి 21% పెంచినప్పుడు మనకి ఎంత ఎక్స్ట్రా వచ్చింది? 882 వచ్చింది. మరి ప్రిన్సిపల్ అంటే ఎంత? 100% ఎంత? ఏం చేయాలి క్యాలిక్యులేటర్తో? 882 ఇంటూ 100 డివైడెడ్ బై ఎంతమ్మా? 21. వాట్ నోటీస్ నాన్న? 4200. జస్ట్ సింగిల్ స్టెప్. ఇయర్కి 7% పెరిగితే 3 years లో 21% హైక్ అవుతుంది. 21% వాల్యూ 882 అయితే
ప్రిన్సిపల్ 100% వాల్యూ ఎంత? నెక్స్ట్ అన్న ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ అమ్మ, నాట్ ఓన్లీ మోడల్ టెస్ట్ పేపర్ క్వశ్చన్. ఏ పర్సన్ బారోస్ 5,000 rupees for 2 years at 4% per annum simple interest. He immediately lends to another person at 6.14% per annum for 2 years. Find the gain in the transaction per year. చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది అటెంప్ట్ లో మార్క్ లాస్ అయి ఉంటారు. క్వశ్చన్ చదవక ఫాస్ట్ గా చదివిన వాళ్ళు. నేను ఒక 5,000 2 years కి తీసుకున్నాను 4% కి. నేను వెంటనే వేరే వాళ్ళకి లెండ్ చేశాను 6.14% కి, అదే 2 years కి. రైట్, నాకు ఒక సంవత్సరానికి వచ్చినటువంటి బెనిఫిట్ ఎంత అని అడుగుతున్నారు. క్వశ్చన్ అర్థం చేసుకుంటే సింగిల్ స్టెప్ క్వశ్చన్ పేపర్ తో పని లేకుండా. నేను తీసుకున్నదేమో 6%, 4% కి, నేను అవతల వాళ్ళకి ఇస్తుందేమో 6.14% కి. 4% తీసుకున్నాను, 6.25% కి ఇస్తున్నాను. ఎంత వచ్చింది బెనిఫిట్? 2.25%. సో సింప్లీ యూజ్ 2.25%. క్యాలిక్యులేట్ చేయండి అన్న. ఆఫ్ 5,000, 2.25% ఆఫ్ 5,000. వాట్ నోటీస్ నాన్న? 112.5. 112.5, నాట్ 225. సార్ ఇందాకేం మరి ఇంటూ ఏమన్నారు సార్? అక్కడ టోటల్ ప్రాఫిట్, టోటల్ ట్రాన్సాక్షన్ వచ్చిన బెనిఫిట్ పర్ ఇయర్. అలా నువ్వు చేసావు అనుకున్నా తప్పులేదు. రైట్, అక్కడ 2 into 4 8%, 2 into 6.5 6.25 12.5. డిఫరెన్స్ ఎంత? 4.5%. క్యాలిక్యులేట్ చేసుకో. 5,000 లో 4.5 క్యాలిక్యులేట్ చేయండి. 4.5% ఎంత వచ్చింది? 225. 2 years కి వచ్చింది 225. పర్ ఇయర్ ఎంత? పర్ ఇయర్ అయితే మీరు ఎక్స్ట్రా ఏం చేయొద్దమ్మా, డిఫరెన్స్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. పర్ ఇయర్ కనుక అడిగితే డిఫరెన్స్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దట్స్ ఎనఫ్. 2.25% is the difference. Use calculator. It is 112.50. Next one, 31. 8,000 rupees becomes 10,000 in 2 years at simple interest rate. 8,000 2 years లో 10,000 అయింది. The amount that will become 6,875 in 3 years at the rate of simple interest. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం తెలియదు నాన్న, ఫస్ట్ కాన్సెప్ట్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు నాన్న. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్మ్ ఏంటండి? 100 ఇంట్రెస్ట్ బై రిమైనింగ్ టు పీటీ. రైట్, అది అప్లై చేయండి ఒకసారి. దేర్ ఫోర్ ఫస్ట్ పాయింట్ కి అప్లై చేస్తే ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 100 into ఇంట్రెస్ట్ 2,000 డివైడెడ్ బై ప్రిన్సిపల్ 8,000 టైం పీరియడ్ అన్న 2. రైట్, 2,000 ఇక్కడ క్యాలిక్యులేటర్ ఇచ్చాను మీరు. 4 times 100/8 అంటే 12.5%. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఇచ్చిన మనీ 12.5%. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ద అమౌంట్ దట్ విల్ బికమ్ 6,875 in 3 years at the same rate of interest. నాకు 3 years లో మనీ 6,875 కావాలంటే ఎంత మనీ నేను ఇవ్వాలి అంటున్నాడు. ప్రిన్సిపల్ ఎంత? వాట్ ఇస్ ఫార్ములా ఫర్ ప్రిన్సిపల్? అమౌంట్ బై డివైడెడ్ బై 1 plus TM 3 years into 12.5/100. All of use calculator. 3 into 12.5 37.5 divided by 100 0.375 1.375 6875 divided by 1.375. Okay nana, what you notice nana? 5,000. Calculate చేసినాకే ఎంట్రీ చేయండి వాల్యూ. రైట్, వన్ మోర్ టైం. ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12.5 వచ్చింది. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈచ్ చేసుకొని ఇక్కడ అప్లై చేయండి. ఇలా 2 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ని కనెక్ట్ చేస్తుంటాడు. ఇలాంటప్పుడు జాగ్రత్తగా మీరు ఫాలోఅప్ చేసుకోండి. నెక్స్ట్ అన్న, ఇది ఒకటి ఇంపార్టెంట్. 30. ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 60,200 in 2 years, 70,400 in 3 years. ద ప్రిన్సిపల్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్. నేను కొంత మనీని ఇంట్రెస్ట్కి ఇచ్చానండి. 2 years లో 60,200 అవుతుంది, 3 years లో 70,400 అవుతుంది. రైట్ నాన్న, వెరీ ఇంపార్టెంట్ మోడల్. రైట్, 2 years లో అమౌంట్ ఎంత ఇచ్చారు? 60,200. 3 years లో అమౌంట్ ఎంత ఇచ్చారు? 70,400. ఒకసారి ఫిగర్స్ చూడండి, 60,200 అండ్ 70,400. రైట్ నాన్న, ఇప్పుడు అప్లై చేద్దాం. సబ్జెక్ట్ అయితే ఏం చేయాలి? 3 years అమౌంట్లో ఏముంటుంది? ప్రిన్సిపల్ 3 years ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 70,400. మరి ఇక్కడ 2 years అమౌంట్లో ఏముంటుంది? ప్రిన్సిపల్ 2 years సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. 60,200 సబ్ట్రాక్ట్ చేయండి అన్న, పీ క్యాన్సిల్ అవుతుంది.
1 year సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 1200. మరి 2 years సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 2400. ఇమ్మీడియట్ గా ఇదిగోండి 2 years సింపుల్ ఇంట్రెస్ట్ 2400 వచ్చింది కాబట్టి 6200 లో 2400 తీసేయండి 3800. therefore principal equal to 6200 minus 2400 which is equal to 3800. check the options. 3800 ఎన్ని ఆప్షన్స్ లో ఉంది? నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి అలా మనం డామ్ షూర్ వెళ్ళకూడదు. కావాలంటే క్యాలిక్యులేషన్ లో సెకండ్ పార్ట్ కి పోవాలి. జనరల్ గా ఏదో ఒక బిట్ అడుగుతారండి, ఇక్కడ 2 అడిగారు, నో ప్రాబ్లం. వెంటనే మళ్ళా 1 year ఇంట్రెస్ట్ తీసుకోండి. 1 year ఇంట్రెస్ట్ 1200 కాబట్టి వెంటనే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా 100 ఇంటూ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఎంత వచ్చింది 3800. ఎన్ని ఇయర్స్ లో 1 year లోనే. రైట్, క్యాలిక్యులేటర్ ఆపరేట్ చేయండి అందరు. రైట్, 1200 మీ ఇష్టం అండి, 100 క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 1200 డివైడెడ్ బై 38 నోటీస్ చేసిన తర్వాతే చెప్పండి ఎంత వచ్చింది 31.57 సరిపోయింది. 31.57 అవునా కదా? రైట్. అదర్వైజ్ మీకు స్ట్రైట్ అవే ఫార్ములాస్ ఇచ్చాము నాన్న, ఫార్ములాస్ కూడా మీరు ఆపరేట్ చేసుకోండి. ఇంకా టైం బీయింగ్ ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చేయటం అంటే. సో వాట్ ఎవర్ ద ప్రిన్సిపల్ ఫార్ములా డైరెక్ట్లీ గివెన్ a1 t2 minus a2 t1 by t2 minus t1 as well as rate of interest formula a2 minus a1 into 100 by a1 t2 minus a2 t1. సేమ్ ఈ ఫార్ములాస్ అప్లై చేసి కూడా మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఈ మోడల్ మీద మనకి మంచి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఏ సమ్ ఆఫ్ 44,000 ఈస్ డివైడెడ్ ఇంటూ 3 parts such that the corresponding interest earned after 2 years, 3 years, 6 years may be equal. 44,000 ని నేను 3 parts గా డివైడ్ చేసి ముగ్గురికి ఇచ్చాను. 2 years, 3 years, 4 years తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఈక్వల్. వాళ్ళకి మనీ ఎలా ఇచ్చాను 6%, 8%, 6% per annum. Then interest, then the smallest part of the sum will be. ఆ మూడింట్లో స్మాలెస్ట్ పార్ట్ ఎంత అని చెప్పి మళ్ళీ అడుగుతున్నారండి. రైట్ నానా, 44,000 ని ముందు 3 parts చేయాలి. రైట్, ఇది 2 years, ఇది 3 years, ఇది 4 years. 6%, 8%, 6%. ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ ఈక్వల్ అని ఇచ్చాడో దిస్ ఇస్ ద కీ పాయింట్. దిస్ ఇస్ ద కీ పాయింట్. దెన్ ఆ ముగ్గురికి ఇచ్చినటువంటి మనీ రేషియో ఈజ్ నథింగ్ బట్ 1/T1 R1, 1/T2 R2, 1/T3 R3. సింప్లీ రైట్. డిఫరెంట్ మెథడ్స్ వెళ్ళొచ్చండి. రైట్, దేర్ ఫోర్ దీన్ని అప్లై చేసి రేషియో కనుక్కోండి. లేదంటేనేమో మన పాయింట్ అప్లై చేయాలి నాన్న. వాట్ అబౌట్ ద వాల్యూ హియర్ నాన్న? 1/2 6s are 12, 3 8s are 24, 4 6s are 48. మోర్ ఓవర్ 12 క్యాన్సిల్ చేయొచ్చమ్మా. 1/2, 1/4. రైట్, వాట్ అబౌట్ ఎల్సిఎం నాన్న? 4:2:1. therefore 4:2:1 is the final value. ఇచ్చిన వాల్యూ మరొకసారి చూడండి. ఓకేనా, 2 3 4. ఓకేనా, 2 3 4 years, 2 years 3 years such that 2 years 3 years. 1 second nana, 6 years. Right, it is 6 years nana. That's why here we have, therefore 6 into 6 nana, here we have 36 amma. 12 table nana, 1/1, 2 and 3 times nana. Taking LCM nana 3 and LCM is 6 nana. Right, therefore 6:2, whatever second one, 3:2. Overall nana 6:3:2, nothing but 11. 6:3:2, nothing but 11. therefore total money ఇచ్చినంతమా 44,000. స్మాలెస్ట్ పార్ట్ అంటే 2/11 of 44,000 which is equal to what about the value 8,000. 8,000. లేదంటే మనం ఈ ఫ్రాక్షన్ అవసరం లేదని అనుకున్నాం నాన్న. రైట్, ఇంతకుముందు సబ్జెక్ట్స్ చూసాం నాన్న. SI ఆఫ్ 1 equal to SI2 equal to SI3. రైట్, ద ఫార్ములా రేషియో ప్రపోర్షన్స్ యూజ్ చేసుకున్నాను. P into రైట్ P1 into టైం నాన్న 2 into 6/100 ఈక్వల్ టు P2 into రెండోది అన్న 3 years 8/100. మూడవది P3 into then 6 into 6/100. వాట్ యు నోటీస్ 100 100 100 గెట్ క్యాన్సిల్. మోర్ ఓవర్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? 2 1s, 2 4s, 2
3s. Further any calculation, again 3 table chance ఉందా? Right, 2 table chance ఉందండి. 2 3s, 2 2s, 2 3s. What we have? 3p1 equal to 2 into 3, 6p2 equal to 3 into 3, 9p3. From this also we can find out. Of course 3 cancel అవుతుంది. p1, 2p2, 3p3. ఇప్పుడు చెప్పండి నాన్న, రేషియో ప్రపోర్షన్స్ నుంచి ఈ సందర్భంలో ఎలా p1, p2, p3 ఫైండ్ అవుట్ చేయొచ్చు? రైట్, టు గెట్ ద p1 మల్టిప్లై ద కాన్స్టెంట్స్ అదర్ 2. ఈ రెండు మల్టిప్లై చేయి 6. టు గెట్ p2 రిమైనింగ్ 2 కోఎఫిషియెంట్స్ మల్టిప్లై చేయి. దట్ మీన్స్ 1 into 3 3. టు గెట్ p3 మల్టిప్లై అదర్ 2 కోఎఫిషియెంట్స్ 1 into 2 2. లాస్ట్ లో మనం చూసాం 6:3:2 is the value. Right, important model 8,000. Next 33. The rate of simple interest on a sum of money is 6% per annum for first 3 years, 8% per annum for next 5 years, 10% per annum for the period beyond 8 years. 3 plus 5 8 ఇచ్చాను, 8 years తర్వాత అయితే వాల్యూ ఇంత ఉంది. If the simple interest accrued by the sum for a period of 10 years is 1560, the sum is. సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారండి 1560, సమ్ ఎంత? వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడ్. రైట్, ఫస్ట్ నాన్న 6% 3 years. నెక్స్ట్ అమ్మా 8% నెక్స్ట్ 5 years. నెక్స్ట్ నాన్న 10% ఫర్ ద పీరియడ్ బియాండ్. ప్రజెంట్ బియాండ్ అంటే ఎంతో మనకు తెలియదు, క్వశ్చన్ లో చూద్దాం ముందుకు వెళ్తే. ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ accrued by the sum for a period of 10 years is 1560. 10 years కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంట? 1560. సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 10 years 1560. ఓకేనా? అంటే ఈ టైం పీరియడ్ ఎంత వాడుకున్నాము? ఆల్రెడీ 3 + 5 8 పోతే 2 years మనం ఈ స్పాన్ లో యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు చెప్పండి నాన్న, అందరూ క్యాలిక్యులేటర్ తీసుకోండి. రైట్, తర్వాత చూద్దాం. ఇయర్ కి 6% చొప్పున 3 years లో 18%, ఇయర్ కి 8 చొప్పున 5 years లో 40, ఇయర్ కి 10 చొప్పున 2 years లో 20, టోటల్ అయినా 78%. వాట్ ఈస్ దిస్? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే 78%. 78% 1560 అయితే ప్రిన్సిపల్ 100% ఎంత? ఇంట్రెస్ట్ అమ్మా ఇది 78%. 78% వాల్యూ 1560 అయితే 100% ఎంత? ఈజ్ క్యాలిక్యులేటర్ 1560 రైట్ ఇంటూ 100 divided by 78. What you notice nana? 2000. What you notice amma? 2000. ఇయర్ కి 6% చొప్పున 3 years లో 18, ఇయర్ కి 8 చొప్పున 5 years లో 40, ఇయర్ కి 10 చొప్పున 2 years లో 20. దాని నుంచి ఇది అప్లై చేయండి. నెక్స్ట్ నాన్న 2000 is the value. రైట్, మీకు ఇంట్రడక్షన్ లో చెప్పాను ఎలిగేషన్ మీద. రామ్ ఇన్వెస్టెడ్ ఏ సమ్ ఆఫ్ 12,000 at the rate of 10% per annum, simple interest. Another sum at the rate of 20% per annum, simple interest. The total interest earned at the end of 1 year is equal to interest earned on the whole sum at 14% per annum. The whole sum is, right, చూద్దాం నాన్న. Ram invested a sum of 12,000 at the rate of 10%. ఇతను తన దగ్గర ఉన్న డబ్బుని ఇద్దరికి ఇచ్చారు. ఒకటికేమో 12,000 10%కి ఇచ్చారు, మిగిలిందేమో 20%కి ఇచ్చారు. ఓవరాల్ గా 14% మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటిది. రైట్, వాళ్ళిద్దరికి ఇచ్చినటువంటి మనీ రేషియో ఎలా ఉందండి? ఫస్ట్ పర్సన్ కి 12,000 ఇచ్చారు, సెకండ్ పర్సన్ కి మనకు తెలియదు, పి అనుకుందాము లేదు కే అనుకుందాం. ఇతనికి 10%కి, ఇతనికి 20%కి ఇచ్చారు. రైట్ నానా? ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ వాళ్ళిద్దరి దగ్గర నుంచి 14% వచ్చింది. మిడిల్ ఏం రాస్తామండి? 1 year ఇంట్రెస్ట్ ఎంత? ఓకే నానా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ అమ్మా? 6%. వాట్ ఈస్ ద డిఫరెన్స్ నానా? 4%. వాట్ ఈస్ ద రేషియో అమ్మా? ఎస్ 3:2. ఇప్పుడు పైన చూడండి, 3 అంటే ఎంత ఉంది? 12,000. 3 అంటే ఫస్ట్ పార్ట్ కదా, ఫస్ట్ పార్ట్ 12,000 ఉంది. మళ్ళీ ఏమడిగారండి? 5 ఎంత? టోటల్ ఎంత? రైట్, వద్దాం ఇప్పుడు. రైట్ నానా? రైట్, 3 అంటే 12,000, 3 వస్తువులు 12,000 అంటే వస్తువు 4,000, 5 వస్తువులు ఎంత? 20,000.
3 parts 12,000 అయితే 5 parts ఎంత, రైట్? 5 into 20,000 divided by 3. 5 into 12,000 60,000, 60,000 by 3 20,000. ఇలా ఎలికేషన్స్ కాన్సెప్ట్ నుంచి చాలా ఈజీగా ప్రాబ్లం ఆన్సర్ చేయొచ్చు. మంచి నెంబర్లో మనకి ఈ మోడల్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూద్దామమ్మా. రైట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో వచ్చే డిఫరెన్స్ ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ లో వి క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ ఆన్ ద మనీ విచ్ వి బారోడ్ ఆర్ లెంట్ ఇనిషియల్లీ. మొట్టమొదటి ఏదైతే డబ్బు తీసుకున్నామో దాని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేది సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఏం జరుగుతుంది? ఎవ్రీ ఇయర్ వి క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ అండ్ వి యాడ్ ఇట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ దట్ ఇయర్. ప్రతి సంవత్సరం వడ్డీ కనుక్కొని ఆ సంవత్సరం బిగినింగ్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ కి యాడ్ చేస్తాం. ఈ టోటల్ వాల్యూని నెక్స్ట్ ఇయర్ ప్రిన్సిపల్ గా కన్సిడర్ చేస్తాం. మళ్ళీ ఆ ఇయర్ లో వచ్చిన ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాం, ఆ రెండు యాడ్ చేస్తాం, ఆ నెక్స్ట్ ఇయర్ కి అది ప్రిన్సిపల్ గా కన్సిడర్ చేస్తాం. విచ్ మీన్స్ హియర్ వి యాడ్ ఇంట్రెస్ట్ ఎర్నడ్ ఇన్ ఈచ్ ఇయర్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ దట్ ఇయర్ అండ్ దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ న్యూ ప్రిన్సిపల్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. హియర్ ప్రిన్సిపల్ చేంజెస్ ఇయర్ బై ఇయర్. కాబట్టి ఇంట్రెస్ట్ కూడా మనకి ఏమవుతుందండి? ఎక్కువ వస్తుంది. రైట్, వాట్ ఈస్ ఫార్ములా ఫర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్? ఇందులో టర్మినాలజీ ఏమవుతుందండి? అకార్డింగ్ టు ద టీ మనం అక్కడ తీసుకున్నాం. టీ అంటే టైం పీరియడ్ ఇన్ ఇయర్స్ అని. వేరాజ్ ఆర్ వాల్యూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. నౌ ఇక టర్మినాలజీ చేంజ్ అవుతుందమ్మా. ఎన్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కన్వర్షన్స్. ఎన్నిసార్లు మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి? కొన్నిసార్లు మనం ఇయర్లీ కనుక్కుంటాం, హాఫ్ ఇయర్లీ కనుక్కుంటాం, క్వార్టర్లీ ఫైండ్ అవుట్ చేస్తాం, మంత్లీ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఇప్పుడు డెసిమల్ లో రాయబోతున్నామండి నవ్ ఆన్వర్డ్స్. సో R/100 అనేటువంటి దాన్ని మనం ఇప్పటి నుంచి ఏం రాయబోతున్నామండి? డెసిమల్ వాల్యూలో రిప్రజెంట్ చేయబోతున్నాము. I ఈక్వల్ టు R/100 గా మనము ఫైండ్ అవుట్ చేస్తాం. అదే 10% అన్నాడు అనుకోండి, I వాల్యూ 10/100 దట్ ఈస్ 0.1. దట్ ఈస్ I అంటే ఏమంటామండి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ డెసిమల్ ఫామ్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ డెసిమల్ ఫామ్. ఇందాక మా పర్సంటేజ్ లో ఉందండి, దాన్ని డెసిమల్ లో రిప్రజెంట్ చేసి దాన్ని ఏమో స్మాల్ ఐ గా కన్సిడర్ చేస్తాం. వాట్ ఈస్ ఫార్ములా ఫర్ అమౌంట్ ఇన్ టైప్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్? P into 1 plus I whole power n. Amount equal to P into 1 plus I whole power n, or P equal to nana A by 1 plus I whole power n. Very, 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 very important for all second part. Right? Compound interest నుంచి ఆ తర్వాత వచ్చే ప్రతి పాయింట్ కూడా we make use of these 2 points. A అనొచ్చు, ఫైనల్ వాల్యూ అనొచ్చు, అక్యుములేటెడ్ మనీ అనొచ్చు, రైట్? ఫ్యూచర్ వాల్యూ అని మనం అంటాం. P stands for ప్రిన్సిపల్ ఆర్ ప్రెజెంట్ వాల్యూ ఆర్ ఇనిషియల్లీ మనీ డిపాజిటెడ్ ఆర్ మనీ బారోడ్ అని ఇలా డిఫరెంట్ నేమ్స్ తో ఇచ్చేయచ్చు. వాట్ ఈస్ ఫార్ములా ఫర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్? Interest is nothing but difference of principal and amount, no? That's why A into 1 plus I whole power n minus 1. What is formula for compound interest, Nana? A into, right, sorry, Nana. Compound interest A minus P. That's why it is written as P of 1 plus I whole power n minus 1. Right, మనం ఇక్కడ కాంపౌండింగ్ అనేది హాఫ్ ఇయర్లీ జరగచ్చు. ఒకవేళ ఇయర్లీ జరిగితే ఈ టేబుల్ ఇంపార్టెంట్ అన్న. హాఫ్ ఇయర్లీ or quarterly or monthly nana, right? What about the change of n value and I value ela follow up chestam? When yearly calculate cheste n value is nothing but t nana and I value is nothing but R/100. Half yearly calculate chesam anukondi, n equal to conversion periods double అవుతాయి 2t and I equal to nana R/200. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ అవుతుంది హాఫ్ ఇయర్లీ అయితే. క్వార్టర్లీ n ఈక్వల్ టు 4t అండ్ I ఈక్వల్ టు R/400. మంత్లీ క్యాలిక్యులేట్ చేసాం నాన్న. మంత్లీ క్యాలిక్యులేట్ చేస్తే n ఈక్వల్ టు 12t అండ్ I ఈక్వల్ టు R/1200. ప్రతి మోడల్ మీద కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా ఫాలోఅప్ చేసుకుని మనం ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంది. రైట్, కన్వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మనం కన్వర్షన్ చేయాలి? కాంపౌండెడ్ సెమీ యాన్యువల్లీ, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, కాంపౌండెడ్ ఎవ్రీ 6 months అన్నాడు అంటే ఈ మోడల్ నాన్న హాఫ్ ఇయర్లీ మోడల్. కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటున్నాడు, n హ్యాస్ టు చేంజ్ బై 40, I వాల్యూ R/400. మంత్లీ అంటున్నాడు n ఈక్వల్ టు 12t, I ఈక్వల్ టు R/1200 మనము అప్లై చేయాల్సి ఉంది. ఒకవేళ డిఫరెంట్ టైం పీరియడ్స్ డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేశారు,
amount equal to P into 1 plus I1 power N1, 1 plus I2 power N2, 1 plus I3 power N3. I1, I2, I3 ఏమో సక్సెసివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రైట్. N1, N2, N3 ఏమో టైం పీరియడ్ కన్వర్షన్ ఏదైతే ఉందో అది అప్లై చేస్తాం. మోర్ ఓవర్ అమౌంట్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ I హోల్ పవర్ N ని మరొక పర్పస్ లో కూడా మనం ఇది చేస్తాం. P అంటే ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్టర్ ఎన్ ఇయర్స్, పాపులేషన్ ఆఫ్టర్ ఎన్ ఇయర్స్ కింద కూడా మనం ఇదే ఫార్ములాని యూజ్ చేస్తాం. ప్రజెంట్ పాపులేషన్ P అంటే పాపులేషన్ ఆఫ్టర్ ఎన్ ఇయర్స్. ఇన్ ద సేమ్ వే ఇదే ఫార్ములాని మనం ఇంకొక సందర్భంలో P ఇంటూ 1 మైనస్ I హోల్ పవర్ N, లైక్ డిప్రిసియేషన్ ప్రాబ్లమ్స్ అండి, వాల్యూ ఆఫ్ మిషనరీ ఉంటుంది కదా, అలాంటి ప్రాబ్లమ్స్ లో P అంటే ఇనిషియల్ వాల్యూ, P అంటే ఇనిషియల్ వాల్యూ ఆఫ్ మిషన్, ఏ అంటే వాల్యూ ఆఫ్టర్ ఎన్ ఇయర్స్, వాల్యూ ఆఫ్టర్ ఎన్ ఇయర్స్. P ఇంటూ 1 మైనస్ I హోల్ పవర్ N అప్లై చేయాలి. రైట్, చూద్దాం నాన్న. ఇందులో 2 డిఫరెంట్ ఇయర్స్ కి కనుక అమౌంట్ ఇచ్చినట్లయితే 2 డిఫరెంట్ ఇయర్స్, దట్ టు కాన్సెక్యూటివ్ నాన్న. 2 అమౌంట్స్ ఫర్ 2 కాన్సెక్యూటివ్ ఇయర్స్, అమౌంట్స్ ఫర్ 2 కాన్సెక్యూటివ్ ఇయర్స్ నాన్న ఆర్ గివెన్. 3 years, 4 years, 6 years, 7 years, 2 years, 3 years, ఇలా 2 కాన్సెక్యూటివ్ ఇయర్స్ కి అమౌంట్ ఇచ్చారు. దెన్ రైట్ నాన్న, దెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు A2 minus A1 by A1 into 100, A2 minus A1 by A1 into 100. Principal equal to A1 into A1 by A2 whole power N. N అంటే స్మాల్ టైం పీరియడ్, ఏదైతే మనకి కాన్సెక్యూటివ్ ఇయర్స్ ఇస్తాడో అందులో స్మాల్ టైం పీరియడ్ ని స్మాల్ ఎన్ అంటాం. ఆర్ వాల్యూ, P వాల్యూ ఈ పాయింట్ తో ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ మోర్ పాయింట్ నాన్న, అమౌంట్స్ ఫర్ n years and 2n years will be given to you. n years కి 2n years కి ఇస్తానండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో. అలాంటప్పుడు మనము హౌ టు ఫైండ్ ద ప్రిన్సిపల్, దట్ ఈస్ సింప్లీ స్మాల్ అమౌంట్ స్క్వేర్ బై లార్జ్ అమౌంట్. సింపుల్ పాయింట్ నాన్న, ఇది జస్ట్ క్యాలిక్యులేటర్. అమౌంట్స్ ఫర్ n years and 2n years are given. అమౌంట్స్ ఫర్ 2 years 4 years, 3 years 6 years, 4 years 8 years ఇలా మనకి ఇస్తారు. హౌ టు ఫైండ్ ద ప్రిన్సిపల్, స్మాల్ అమౌంట్ స్క్వేర్ బై లార్జ్ అమౌంట్. సింపుల్, స్మాల్ అమౌంట్ స్క్వేర్ బై లార్జ్ అమౌంట్, సింగిల్ స్టెప్ లో క్యాలిక్యులేటర్ తో మనకి ఆన్సర్ వస్తుంది. రైట్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మోర్ పాయింట్ అన్న. రైట్, ఏ సర్టైన్ సమ్మన్ గివెన్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఏ సర్టైన్ సమ్ given at compound interest becomes P times in T years, then it will be, right, it will be P power n times in n into T years. రైట్ నాన్న, ఇలా ఇస్తారండి, దాని మీద ప్రాబ్లం ఇలా మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. మనీ 4 years లో 3 times అయింది, ట్రిపుల్ అయిందండి, 3 times అయింది నాన్న. ఎన్ని ఇయర్స్ లో? 4 years లో అయింది. మళ్ళీ ఏమడుగుతాడు, మనీ ఎన్ని ఇయర్స్ లో? 27 times అవుతుంది. 27 అంటే దాన్ని 3 లో ఎలా రాయొచ్చు? 3 power 3, దట్స్ ఎనఫ్. 3 into 4 చేయనా, దట్ ఈస్ రైట్ ఆన్సర్. 3 into 4 దట్ ఈక్వల్ టు 12 years. డబుల్ అని ఇచ్చాడు అనుకోండి అండి, 100% మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 2 powers లో ఉంటుంది. 2 power 2, 4 కావచ్చు, 8 కావచ్చు, 16 కావచ్చు, 64 కావచ్చు, 128 కావచ్చు. 100% త్రిబుల్ అని ఇచ్చాడంటే పవర్స్ ఆఫ్ 3 ఉంటుంది. 3 square, 3 cube, 3 power 4, 3 power 5 ఇలా ఏదో ఒకటి. దీని మీనింగ్ ఏంటి? సైకిల్ 3 times అప్లై చేయాలి సైక్లిక్ లో. దట్ మీన్స్ ద ప్రొసీజర్ కంటిన్యూస్ ఫర్ 3 times. ఒకసారికి 4 years కాబట్టి 3 times కి ఎంత? 3 4s are 12 years అని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రైట్, ఇంకొన్ని పాయింట్స్ మనం చూద్దాం ఎగ్జైలో. రైట్ నాన్న, రిగార్డింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ చక్కగా క్యాలిక్యులేటర్ ఆపరేట్ చేయండి.
3-4 years అయితే మాత్రం క్యాలిక్యులేటర్ మీద మాత్రమే ఆపరేట్ చేయండి. ప్రిన్సిపల్ అయినా అమౌంట్ కనుక్కోవాల్సి వచ్చినా కూడా. నెక్స్ట్ నాన్న, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇఫ్ an amount of 50,000 is deposited in a bank for 1 year at the rate of 8% per annum compounded semi-annually. చివరిలో ఉందండి ట్విస్ట్. రైట్, ఆ వర్డ్ చదవకపోయామో మార్క్ లాస్ అయ్యామే. ఎంత డిపాజిట్ చేశాను? 50,000. ఎన్ని ఇయర్స్కి? 1 ఇయర్కి. కానీ ఏమైంది, ఇప్పుడు 2 టైమ్స్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8% అండి. దాన్ని ప్రజెంట్ చేద్దాం. రైట్ నాన్న? రైట్. వాట్ అబౌట్ ద మనీ గివెన్? ప్రిన్సిపల్ ఈక్వల్ టు 50,000. రైట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 8%. దట్ ఈస్ I ఈక్వల్ టు R/100. therefore R/100 అయినా R/200 సెమీ యాన్యువల్లీ. కాబట్టి ఎంతమ్మా? 0.04. క్యాలిక్యులేటర్ వాడండి. వాట్ ఇస్ ద టైం పీరియడ్? 1 year. మరి n ఈక్వల్ టు ఎంత? 2t. 2 into 1 2 times. 2 రాసినాక ఏమి రాయొద్దు. 0.04 రాసినాక ఏమి రాయకూడదు. డెసిమల్ ఫామ్ లో ఉంది. కన్వర్షన్ పీరియడ్స్ అవి. ఇంకేం రాయకూడదు. రైట్, హౌ టు ఫైండ్ ద అమౌంట్? ఫార్ములా ఏందమ్మా? P into రైట్ 1 plus 1.04 whole square is calculator 1.04 whole square into 50,000. What you notice nana? 54,080. 54,080. ఎట్ ఏ గ్లాన్స్ నువ్వు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలనుకుంటేనేమో -1 ఉంచండి ఇక్కడ. ఓకేనా? అదర్వైజ్ ఇందులో 50,000 లెస్ చేస్తే వాట్ అబౌట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నా? 4080. వాట్ అబౌట్ ద ఆన్సర్? 4080. ఇవేమి అవసరం లేదండి నాకు. కన్వర్షన్ పీరియడ్స్ తో ముందు రాసుకున్నావు జాగ్రత్తగా. కన్వర్షన్ పీరియడ్స్ నాన్న. 1 year అంటే 2 కన్వర్షన్స్. n ఈక్వల్ టు 2. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాన్న 8/200. రైట్, ఇంక ఇది కూడా వద్దండి. క్యాలిక్యులేటర్ వాడుకునేటట్లయితే ఇలా ఎన్ని టైమ్స్ క్యాలిక్యులేట్ చేయాలి? 2 times. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? రైట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెమీ యాన్యువల్లీ గా 4%. క్యాలిక్యులేటర్ తీసుకోండి. 50,000 plus 4% plus 4%. What you notice nana? 54,080. అప్ టు 3-4 years క్యాలిక్యులేటర్ వాడమన్నాను. డేటాను ముందు ఎంట్రీ చేసుకొని. హాఫ్ ఇయర్లీ అంటే 2 times క్యాలిక్యులేట్ చేయాలి. ఇయర్కి 8% అంటే హాఫ్ ఇయర్కి 4%. 4% అంటే 2 సార్లు పెంచండి. therefore 50,000 plus 4% plus 4%. What you notice? 54,080. అమౌంట్ అమ్మది. అందులో మనకి ప్రిన్సిపల్ 50,000తో పని లేదు. వాట్ ఎవర్ ద ఆన్సర్? 4080. క్యాలిక్యులేటర్ ఆపరేట్ చేయడం జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ అన్న, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 40,000 at 10% per annum for 1 year when the interest is payable quarterly. 1 year లో క్వార్టర్లీ అంటే అమ్మా 4 times క్యాలిక్యులేట్ చేస్తాం. ఇయర్కి 10 అయితే హాఫ్ ఇయర్కి 5, క్వార్టర్లీ 2.5%. క్యాలిక్యులేటర్ ఇచ్చేయండి. 40,000 plus 4.5 2.5. రైట్, 40,000 plus 2.5%. 4 times ఆపరేట్ చేయాలి. 1 time చేసాము. ప్లస్ 2.5% ప్లస్ 2.5% ప్లస్ 2.5%. వాట్ ఈస్ ఆన్సర్ అన్న? 44,152.51. క్యాలిక్యులేటర్ మీరు కూడా సైమల్టేనియస్ గా చేయండి అన్న. రైట్, అందులోంచి మనం ఏం తీసేయాలన్న? 40,000 ప్రిన్సిపల్ లెస్ చేసేయి. 4152.51. జస్ట్ యూజింగ్ ఆఫ్ క్యాలిక్యులేటర్. 4152.51. లేదంటే నాకు స్టెప్ మాత్రం చెప్పండి. ఇక్కడ ఆపరేట్ చేయాలంటే ఇలా చేయాలన్న. సో ప్రిన్సిపల్ ఈక్వల్ టు 40,000. ఓకేనా? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్న 10% అమ్మా. రైట్ హియర్ క్వార్టర్లీ కదా. therefore I ఈక్వల్ టు R/400. యూజ్ క్యాలిక్యులేటర్ 0.025. టైం పీరియడ్ నాన్న 1 year. దట్ మీన్స్ n ఈక్వల్ టు 4t. దట్ ఈక్వల్ టు 4 times. జస్ట్ ఆపరేట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు P into inside nana 1.025 power 4 minus 1. This second point 1.025 power 4 time apply cheyanana minus 1. Okay, into 40,000. Everyone can notice 4152.51 so on. ఏదో ఒక మెథడ్ నువ్వు త్వరగా ప్రిపేర్ 3-4 years కి అయితే మళ్ళా అదే చెప్తున్నాను. 3-4 times కి అయితే
డైరెక్ట్ గా క్యాలిక్యులేటర్ ఆపరేట్ చేయండి డేటా ఎంట్రీ కన్నా కూడా. రైట్, మనం ఎంట్రీ చేయాల్సిన పాయింట్స్ ఏంది? ఇయర్ అంటే 4 quarters, n = 4. ఇయర్ కి 10% అంటే హాఫ్ ఇయర్ కి 5, క్వార్టర్లీ 2.5. ఆర్ వాల్యూ 2.5% ఆపరేట్ చేయాలి 4 times. క్యాలిక్యులేటర్ పట్టుకొని అప్లై చేయండి. నెక్స్ట్ అన్న. సో ఆప్షన్ C లో 4152 పాయింట్ వాల్యూ ఇస్ ద ఫైనల్ వాల్యూ. A certain sum invested at 4% per annum compounded semi-annually amounts to 78,030 at the end of 1 year. Semi-annual important, time period 1 year important. Find the sum. Principal అడుగుతున్నాడు నాన్న, ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. అమౌంట్ ఇచ్చాడు, ఇంకేమి ఇచ్చాడు? టైం పీరియడ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, ప్రిన్సిపల్ ఎంత? 1 year 4%. ఈ రెండు నువ్వు ఎంత చక్కగా కన్సిడర్ చేయగలిగితే టైం అంతా సేవ్ అవుతుంది. అమౌంట్ ఈక్వల్ టు 78,030. ఎన్ ఎంత, ఐ ఎంత? వెళ్ళే కొద్ది ఎన్ ఐ డైరెక్ట్ గా రాయటానికి ట్రై చేయండి. 1 year అన్నాడు, బట్ సెమీ యాన్యువల్లీ అంటే 2. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు చూడండి, 4%. మరి ఇక్కడ 2%, 0.02. ప్రిన్సిపల్ ఫార్ములా చెప్పాను ఇంపార్టెంట్ అని. ఏ బై 1 + i హోల్ పవర్ n. 78,030 divided by 1.02 whole square. Right, 2 times I got, no problem. 78030 divided by 1.02. Again divided by 1.02. What you notice nana? 75,000. లేదంటే మనకు తెలుసు 1.02 హోల్ స్క్వేర్ కనుక్కోండి. దాన్ని డివైడెడ్ బై చేయాలి కదా, డివైడెడ్ బై ఈక్వల్ టు, ఓకేనా, ఇంటూ 78030. 74.999.999 వచ్చింది, నథింగ్ బట్ 75,000. టైం పీరియడ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంట్రీ చేసుకోండి. దాన్ని పాయింట్ ప్రిన్సిపల్ ఈక్వల్ ఏ బై 1 + i హోల్ పవర్ n లో అప్లై చేయండి. నెక్స్ట్ నాన్న. సో వాట్ వి నోటీస్, 75,000 is the answer. Next nana. A sum of money becomes 6,500 after 3 years, 10,562.50 after 6 years on compound interest. The sum is. ఇందా చెప్పాను షార్ట్ కట్ గుర్తుందా? 3 years అమౌంట్ ఇచ్చాడు, ఎంత? 6,500. 6 years అమౌంట్ ఇచ్చారు, 10,562.50. Actually no need to write the values also. What about the principal nana? Immediately principal is nothing but, yes, principal is nothing but small amount square by large amount. Just use the calculator. 6500 into equal to divided by large amount nana, 10,562.5. give the answer 4,000. Single step with calculator only, no need to write anything on the paper. Small amount square by large amount is the answer. Next nana. R needs to pay 5 lakh after 10 years. కొన్ని సంవత్సరాల తర్వాత 10 years తర్వాత 5 lakh పే చేయాలి. He invested a sum in a scheme at 9% rate of interest compounded half yearly. How much amount he invested? Amount అనగానే ఏ అనుకోగాకండి, invested. Amount invested is nothing but principal నానా. సో ఎప్పుడైతే ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేసామో ఏం చెప్పాను ఫార్ములా, ఏ బై ఏ అంటే నానా 50th 5 lakh డివైడెడ్ బై డినామినేటర్ ఏముండాలండి, 10 years ని హాఫ్ ఇయర్లీ కౌంట్ చేస్తే ఎంత, 20. ఇయర్ కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, రైట్ 9%. హాఫ్ ఇయర్ కి ఎంత, 4.5%. క్యాలిక్యులేట్ చేయి, 1.045 హోల్ పవర్ 20. లక్కీగా మనకు అక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ ని రైట్ అప్లై చేసుకోండి. 1.045 హోల్ పవర్ 20. ఇక్కడ చిన్న టైపింగ్ ఏదన్నా రైట్, ఇంటర్ మనం ఏ అప్లై చేసుకోవాలి, వాల్యూ తీసుకోండి. 1.045 హోల్ పవర్ 20. రైట్ చేశారా? ఓకే, డివైడెడ్ బై ఈక్వల్ టు, ఓకేనా, ఇంటూ 5 lakh. వాట్ ఎవర్ ద ఆన్సర్ అన్న, 207,321. 207,321. ఓకేనా రైట్. ఇక్కడ మరొకసారి వాల్యూ చెప్పండి. ఆర్ నీడ్స్ టు పే, ఒక 10 సంవత్సరాల తర్వాత 5 lakhs పే చేయాలి. మనం తీసుకున్న డబ్బుకి 6 months కి ఒకసారి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇయర్లీ ఇంట్రెస్ట్ 9%. వాట్ ఈస్ ద మనీ బారోవర్డ్, లేదా మనీ ఇన్వెస్ట్ చేసింది ఎంత, రైట్. ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి.
మనం 2 థింగ్స్ మార్చుకోవాలి. టైం పీరియడ్ 10 years అంటే 20 టైమ్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయర్‌కి 9% అండ్ హాఫ్ ఇయర్‌కి 4.5%. దట్ ఈస్ 0.045. నేనేం అప్లై చేశాను. ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇమ్మీడియట్ ఫార్ములా a/1 + a హోల్ పవర్ n. a అంటే 5 lakh, i అంటే 0.045, 1 యాడ్ చేస్తే 1.045 హోల్ పవర్ 20. ఫస్ట్ ఐ ఫైండ్ అవుట్ 1.045 హోల్ పవర్ 20 కనుక్కున్నాను. దాన్ని డివైడెడ్ బై ఈక్వల్ చేసా, అంటే రివర్స్ అయిపోయింది. ఇంటూ 5 lakh చేయండి. నౌ వి గెట్ ద ఆన్సర్. If in 2 years time a principal of 100 rupees amounts to 121, when the interest rate is r% compounded annually, then the rate of interest is. Time period find out చేయాలి. Time period ఇచ్చారు 2 years, rate of interest find out చేయాలి. Right? So whatever the immediate point అన్న 100, 121, 2 years. Amount equal to p into 1 + i whole power n. 121 equal 100 into 1 + i whole power 2. So we can write it as, if you notice, 11/10 whole square. Left side తీసుకొస్తే 1 + i whole square. So 1 + i equal to 1.1. That is i equal to 0.1. I value nana r/100 is 0.1 and hence r equal to nana 10%. What is the rate of interest? 10%. ఎప్పుడైతే మీకు పాసిబుల్ అవుతుందో నాన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలన్నప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ రాసుకోండి. ఇది 100, అది 121 పాసిబుల్ అయితే. టైం పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ అప్లై చేయి. 2 years అంటే రూట్ అప్లై చేయి. ఇది 10, ఇది 11. 10, 11 అయిందంటే ఎంత పెరిగింది? 1. దేని మీద? 10 మీద. ఇంటూ 100 పాసిబుల్ అయితే దట్ ఈక్వల్ టు 10%. ప్రిన్సిపల్ అమౌంట్ రాయండి. టైం పీరియడ్ ఏదైతే ఇచ్చాడో దానికి రివర్స్ అప్లై చేయి. 2 years స్క్వేర్ రూట్, 3 years క్యూబ్ రూట్. మోస్ట్లీ మనం చూసేది 2 years లేదా 3 years అండి. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 10, 11 ఉంది. అంటే 10, 11 అయింది. ప్రిన్సిపల్ 10 అయితే 11 అయింది అమౌంట్. అంటే ఒకటి ఇంక్రీజ్ అయింది 10 మీద. 1/10 కాబట్టి ఇంటూ 100 10%. నెక్స్ట్ అన్న 57, వెరీ ఇంపార్టెంట్ మోడల్. If the sum of money when compounded annually become 1140 in 2 years, 1710 in 3 years, find rate of interest. 2 years లో 1140 అయింది, 3 years లో 1710 అయింది, find the rate of interest. రైట్, మీకు కింద పాయింట్ చెప్పాను. r ఈక్వల్ టు a2 minus a1 by a1 into 100. గుర్తొచ్చిందా? రైట్, ఈజ్ ద క్యాలిక్యులేటర్, టేక్ ద డిఫరెన్స్ అండ్ into 100 divided by 1140. What you notice, Nana? 50%. Just use the value. R equal formula store చేసుకున్నాం. A2 minus A1 by A1 into 100. A2 minus A1 by A1. 2 consecutive years గనక అమౌంట్స్ ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా A2 minus A1 by A1 into 100 ఈజీగా మనము ఆపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న 59. At what rate percent will a sum double itself in 7 years if the interest is compounded annually? At what rate percent will a sum double itself in 7 years if the interest is compounded annually? ఇదే సింపుల్ ఇంట్రెస్ట్ టైప్ అయినట్లయితే చాలా ఈజీగా డబుల్ అవుతుందంటే 100 ఇంక్రీజ్ అయింది 7 years కాబట్టి 100/7 14.28 years అని చెప్పి సింగిల్ స్టెచ్ లో ఆన్సర్ చెప్పగలం సింపుల్ ఇంట్రెస్ట్ అయితే. బట్ దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి అమౌంట్ ఈక్వల్ టు 2p ఇచ్చారు, టైం పీరియడ్ 7 years ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఆప్షన్స్ ని యూజ్ చేసుకుందాం నాన్న. సో అమౌంట్ ఈక్వల్ టు రైట్ నాన్న, అమౌంట్ ఈక్వల్ టు 2p రైట్ మా. సో అమౌంట్ ఫార్మ్ ఏంటమ్మా? p ఇంటూ 1 + i హోల్ పవర్ n. n ఆల్సో నాన్న 7 ఈక్వల్ టు 2p. p get cancel. 1 + i whole power 7 equal to 2. Take the options, Nana. Right. What is option A? Option A 7%. Right. 8%. 10.41%. Right. Check this, Nana. And option D 7.9%. All of you use calculators. Right. 7% means 1.07 whole power 7 చెక్ చేయండి.
1.07 whole power 7. What you notice, Nana? 1.60 answer. 1.60. No. 1.08 తీసుకున్నానా second one. Whole power 7. All of you. 1.08 whole power 7. 1.08 whole power 7. Right, Nana? సరిపోయిందా? No, it is 1.7 something. What is option C, Nana? 10%. 1.1041 whole power 7, Nana. 1.1041 whole power 7, amma. So exactly 2.0001 something you can notice. Therefore, Nana, option C. Option C. Therefore, I equal to 10.41 value. Okay, Nana. ఈ విధంగా మనము ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్, Nana. Next, 60. At what rate percent compound interest will a sum of money become 16 times in 4 years if interest is being calculated compounded annually? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఇచ్చారు, యాన్యువల్లీ కాంపౌండ్ చేస్తున్నారండి. 4 years లో మనీ 16 times అవ్వాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ ఆల్సో, రైట్? 20th year అండి. మనీ 4 years లో 16 times అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఇమాజిన్ చేయొచ్చు, అబ్నార్మల్ అయి ఉండాలి. రైట్, కంపేర్ చేద్దాం నాన్న. 60, రైట్, గివెన్ అమౌంట్ ఈక్వల్ టు 2p. వాట్ అబౌట్ అమౌంట్ ఫార్ములా? p into 1 plus I whole power. Is it 2p? No, 16p whole power 4 equal to nana 16p. P get cancel. 1 plus I whole power 4 equal to, how we can write 16? 2 power 4, no? In two equal numbers, powers are equal. So compare the bases. 1 plus I equal to 2, nana. I equal to 1, amma. I value, nana. I value nothing but R by 100, no? That is 1. And R equal to, nana, 100%. What is the rate of interest, Andy? Rate of interest is 100%. 100కి 100 రూపాయలు ఇంట్రెస్ట్. సెకండ్ ఇయర్ లో 200కి 200 ఇంట్రెస్ట్. థర్డ్ ఇయర్ లో 400కి 400 ఇంట్రెస్ట్. నెక్స్ట్ 800కి 800 ఇంట్రెస్ట్. 1600 అవుతుంది. రైట్, వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండి. ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ కూడా. దేర్ ఫోర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 100%. నెక్స్ట్ నాన్న, రైట్, 61 నాన్న. ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ ఆల్సో. The ratio of principal and compound interest value for 3 years compounded annually 216:127. The rate of interest is R value కనుక్కోవాలన్నా. ఏమి ఇచ్చారు చూడండి. రేషియో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. రైట్, అన్ని మెటీరియల్స్ కానీ మోడల్స్ ఇలాంటివి మనం చూడలేమండి. చాలా తక్కువ బుక్స్ లో మాత్రమే ఇలాంటివి ఉంటాయి. రేషియో ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ గివెన్. రేషియో ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నా. Right, principal and compound interest value 216:127. Can you give the relation between principal and amount, Nana, from this one? From this one, what about amount? Amount is nothing but principal and interest, no? So it is nothing but S 343. Right, now all of you give the relation between A by P. A equal to 343, P equal to 216. On the other hand, right, A is nothing but, nana, P into 1 plus I whole power. What we have to find out, nana? The ratio of principal and compound interest value for 3 years. ఎంత ఉందండి? 3 years ఉంది. Therefore, whole cube by P equal to, on the other hand, nana, 7 by 6 whole cube. P and P get cancel. Since powers are equal, compare the bases. 1 plus I equal to 7 by 6. I equal to, nana, 1 by 6. Right, into 100 చేయండి. That equal to 1 divided by 6 is 0. I value, nana, 166, so on. Right, ఆప్షన్ లో పర్సంటేజ్ ఉందా, దీంట్లో ఉందో చూడండి. పర్సంటేజ్ లేదు. Therefore, what about the answer? I value 0.1666, so on. వెరీ సింపుల్ అండి. మరొకసారి చూడండి. రైట్, జస్ట్ A ఈక్వల్ టు P ఇచ్చారు. మీకు ఇంత ముందు కూడా చెప్పాను అన్న, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రిన్సిపల్ అమౌంట్ సైడ్ బై సైడ్ రాయండి. ప్రిన్సిపల్ 216, 343. టైం పీరియడ్ 3 years ఇచ్చారు అంటే క్యూబ్ రూట్ అప్లై చేయండి. వాట్ అబౌట్ క్యూబ్ రూట్ నానా? 6. క్యూబ్ రూట్ నానా? 7. 6 7 అయిందంటే 1 ఇంక్రీజ్డ్ ఆన్ 6. 1 by 6 నానా
0.1661 లేదా పర్సంటేజ్లో కావాలంటే ఇంటూ 100 వేస్తాం 16.66% వస్తుంది. రైట్. నెక్స్ట్ వన్ 63. A certain sum of money double itself in 4 years at compound interest. In how many years it will become 32 times to itself? Very simple question. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను సింపుల్ ఇంట్రెస్ట్ లో, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఇట్స్ ద టైం. మనీ 4 years లో డబుల్ అయితే ఎన్ని ఇయర్స్ లో 32 టైమ్స్ అవుతుంది? ఇది ఇక్కడే రాస్తున్నానండి. 2 టైమ్స్ అయ్యింది, 4 years తీసుకున్నాం. 32 ఏం రాయగలము? 2 power 5 అంటే దిస్ ప్రాసెస్ హ్యాస్ టు బి రిపీటెడ్ ఫర్ 5 times. కాబట్టి 5 into 4 దట్స్ 20 years. దట్స్ ఎనఫ్ నాన్న. సింపుల్ గా 2 times కి 4 years అయితే 32 times కి ఎంత? దట్ ఈస్ 2 power 5. 5 into 4 నథింగ్ బట్ 20 years. రైట్ నాన్న. నెక్స్ట్ వన్. A sum of money is put at 20% compound interest rate per annum. At which year the aggregated amount just exceeds the double of the original sum. ఎన్ని సంవత్సరాలలో తీసుకుంటే జస్ట్ డబుల్ కంటే ఎక్కువ ఉండాలి అంటే నేను 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 200 కంటే కొంచెం ఎక్కువ ఉండడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ టైం ఎప్పుడు పాసిబుల్ అవుతుంది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనీని 20% కి ఇన్వెస్ట్ చేశామండి, అవునా? సో 20% కి ఇన్వెస్ట్ చేస్తే మనల్ని అడుగుతున్న పాయింట్ ఏంటంటే అమౌంట్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 2p. జస్ట్ ఎక్సీడ్స్ డబుల్. ఏ వాల్యూ గ్రేటర్ దాన్ 2p? ఏ ఫార్ములా? p into rate of interest నానా 1.2 whole power n greater than 2p. p get cancel. 1.2 whole power n is greater than 2. just use calculator. పాయింట్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ క్వశ్చన్ అండి. స్క్వైర్ లేదు, క్యూబ్ లేదు, పవర్ 4 ఎస్ నానా 4 టైమ్ కి ఎంత వచ్చిందండి వాల్యూ? 1.2 whole power 4 చేస్తే 2.0736 నానా. రైట్. 4 years టైం పీరియడ్ కనుక మనం తీసుకున్నట్లయితే అమౌంట్ వాల్యూ జస్ట్ మోర్ దాన్ డబుల్ అవుతుంది. క్వశ్చన్ అర్థం చేసుకుంటే మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. దేర్ఫోర్ వాల్యూ 4 years ఆప్షన్ సి నానా. నెక్స్ట్ వన్. ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ లెంట్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ 20% per annum 2 years. It would fetch 482 rupees more if the interest is compounded half yearly. Then the sum is. ఇయర్లీకి హాఫ్ ఇయర్లీకి కంపేర్ చేస్తే వి గెట్ మోర్ ఇంట్రెస్ట్, మోర్ అమౌంట్ వెన్ వి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. సంవత్సరం కంటే హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి అమౌంట్ లేదా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. రైట్. సో ఇక్కడ మనకి కొంతమంది నేను ఇన్వెస్ట్ చేశాను 20% కి 2 years కి. ఇయర్లీ కాకుండా హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తే 482 రూపీస్ మోర్ డబ్బు వస్తుంది, ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది లేదా అమౌంట్ ఎక్కువ వస్తుంది. వాట్ అబౌట్ ద ప్రిన్సిపల్? రైట్ అవే ఆప్షన్ తీసుకొని వెళ్ళొచ్చు. బట్ మన రైట్ ఆన్సర్ 1, 2 లో ఉంటే పర్లేదు, 3, 4 లో ఉంటే సటన్ గా టైం లాస్ అవుతాం. రైట్. దాని బదులు మనం ఒకసారి చూద్దాం నాన్న. 67 నాన్న. రైట్. మనం మనీ ఇచ్చామండి 2 మోడల్స్ లో. ఇయర్లీ ఒకటి, హాఫ్ ఇయర్లీ కాంపౌండింగ్ ఒకటి. ఇయర్లీ అయితే 20% నానా, హాఫ్ ఇయర్లీ అయితే 10% నానా. 2 years టైం పీరియడ్ అండి, n ఈక్వల్ 2 నానా. హాఫ్ ఇయర్లీ కాబట్టి n ఈక్వల్ 2t నానా 4. రైట్. ఎక్కడ ఎక్కువ వస్తుందండి? ఇక్కడ మనీ ఎక్కువ వస్తున్నానా. ఇక్కడ అమౌంట్ ఏమవుతుందో చెప్పనండి. p into 1.1 whole power 4 నానా మైనస్ ఇక్కడ ఎంత వస్తుందో చెప్పనానా. ఫస్ట్ పాయింట్ లో p into 1.2 హోల్ స్క్వేర్ నానా. రెండు డిఫరెన్స్ 482. రెండు డిఫరెన్స్ ఎంతమా? 482. జస్ట్ p కామన్ తీయండి, క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకోండి. దట్ ఎంప్లాయిస్ టేకింగ్ p కామన్ అవుట్, దట్ ఈస్ 482. ఆల్ ఆఫ్ యూ 1.1 whole power 4 నానా 1.4641. 1 point whole square 1.44 minus 1.44.0241 nana divided by equal to into 482. What you notice nana? 19,999.999 so on. So it is nothing but calculator part nana 20,000. What about the principal and 20,000? Two options C la undi konta time waste ayyedi. 482 రావాలి. క్వశ్చన్ అర్థం చేసుకుంటే గ్యారంటీగా విత్ ఇన్ ద టైం చేయొచ్చండి, బిట్ల విషయం అయితే లేదు. ఇయర్లీ హాఫ్ ఇయర్లీ కంపేర్ చేస్తున్నాము. హాఫ్ ఇయర్లీ ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఇయర్లీ హాఫ్ ఇయర్లీలో కంపేర్ చేస్తే 482 ఎక్కువ వచ్చింది. ప్రిన్సిపల్ ఎంత ఫైండ్ అవుట్ చేసాము. ఓకేనా? నెక్స్ట్ అమ్మా
డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒకసారి చూద్దాం నాన్న, దాని మీద సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. రైట్, డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేమా, వెన్ ద ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండెడ్ వన్స్ ఇన్ ఏ ఇయర్, సంవత్సరానికి ఒకసారి మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 1 year టైం పీరియడ్ తీసుకుంటే డిఫరెన్స్ ఈస్ నథింగ్, జీరో, సిన్స్ SI is equal to CI. Whereas for 2 years nana, difference equal to P into I square, just P I square. For 3 years nana, difference P of I cube plus then derivative 3I square. For 4 years nana, difference equal to P of I power 4 plus then derivative 4I cube plus then derivative half 6I square. Right. So other than the first year, ante for 2 or more years, what we can conclude, compound interest is more than simple interest. For first year only, both SI and C are same. For second, third year and so on, compound interest is more than the simple interest. 1 year difference is 0, 2 years P into I square, 3 years P into I cube plus 3I square, 4 years P into I power 4 plus దాని డెరివేటివ్ హాఫ్ అవుతుంది. రైట్, వన్ హ్యాస్ టు ప్రాక్టీస్ దిస్ ఫార్ములా. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి ఈ కాన్సెప్ట్ నుంచి, ఖచ్చితంగా 1 or 2 బిట్స్ ఖచ్చితంగా ఎగ్జామ్ లో ఉంటుంది కాబట్టి అందరూ చక్కగా ఈ ఫార్ములాస్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ నాన్న, రైట్, 69. ద డిఫరెన్స్ బిట్వీన్ SI అండ్ CI on 2400 for 2 years at 5% per annum. 2400 మీద 5% కి 2 years కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? అకార్డింగ్ టు ద ఫార్ములా P ఈక్వల్ టు, వాట్ ఇస్ ద ఫార్ములా? సారీ, అమౌంట్ డిఫరెన్స్ ఈక్వల్ టు D ఈక్వల్ టు P ఇంటూ I స్క్వేర్. జస్ట్ మేక్ యూజ్ ఆఫ్ ద ఫార్ములా. D ఈక్వల్ టు P అంటే అమ్మా 2400 ఇంటూ I మీన్స్ నానా 0.05 whole square. Use calculator nana, 0.05 whole square into 2400. What you notice? Just 6 rupees. Right? 6 rupees. Difference between simple interest and compound interest on 2400 for 2 years. 2 సంవత్సరాలకి 5% వడ్డీ చొప్పున 2400 మీద వచ్చే డిఫరెన్స్ ఎంత అండి? 6 rupees. నెక్స్ట్ అన్న, the difference between simple and compound interest on a sum of 10,000 for 4 years at the rate of interest 10% per annum. Right, 10,000 కి 4 years కి 10% చొప్పున డిఫరెన్స్ ఎంత? రైట్, ఫార్ములా ఇచ్చేసుకోండి. ప్రిన్సిపల్ 10,000, ఓకేనా, 4 years, దట్ ఈస్ 10%. రైట్, డిఫరెన్స్ ఈక్వల్ టు ఫార్ములా P ఇంటూ again I power 4, right, 0.1 whole power 4, then derivative 4 into 0.1 whole cube plus 6 into 0.1 whole square, that equal to 10,000 into 0.1 whole power 4. వీలైన వాళ్ళు డైరెక్ట్ గా రాయండి, డౌట్ ఉన్న వాళ్ళు క్యాలిక్యులేటర్ ఆపరేట్ చేసుకో. 0.0001, right, 0.0001. what about 0.1 whole cube? 0.001 into 4 nana, 0.004 into 0.1 whole square into 6 nana, 0.06. యాడ్ చేయండి, 0.146, 0.0641 into 10,000. what you notice nana? 641. therefore what about the value అండి? 641 is the difference. రైట్, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. మరి ఇంతకుముందు కూడా మనం క్యాలిక్యులేషన్ చెప్పుకున్నాం. పాసిబుల్ అయిన స్టూడెంట్స్ 10,000 తీసుకోండి, క్యాలిక్యులేటర్ తీసుకోండి. ఇది పాసిబిలిటీని బట్టి మీరు అప్లై చేయండి 10%. రైట్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎక్కడైనా మీకు అప్లికబుల్ అయితే ఈ కాన్సెప్ట్ ని చేసుకోండి. రైట్ నాన్న, రైట్. మనకు పైన ఉన్న ప్రతి దాని మీద కూడా 10% చార్జ్ చేయండి. వాట్ ఈస్ 10% ఆఫ్ వాల్యూ? వాట్ ఇస్ 10% ఆఫ్ 10,000? 1,000. నౌ సెకండ్ ఇయర్ అండి, పైన మనకు 2 వాల్యూస్ కనపడుతున్నాయి, ఆ రెండింటికి 10% చెప్పండి. 10,000 లోనేమో 1,000, 1,000 లోనేమో 100. థర్డ్ ఇయర్కి వచ్చాము నాన్న,
పైన మనకి 4 వాల్యూస్ కనపడుతున్నాయి. 4 వాల్యూస్ చెప్పండి. 1000 ప్లస్ ఫస్ట్ ఇయర్ దీని మీద నాన్న 100 ప్లస్ సెకండ్ ఇయర్ దీని మీద నాన్న 100 ప్లస్ దీని మీద నాన్న 10. రైట్. ఫోర్త్ ఇయర్‌కి వచ్చానండి. మనకి పైన ఎన్ని వాల్యూస్ అయితే కనపడుతున్నాయో 8 వాల్యూస్ అన్నిటికి 10% చెప్పాలండి. 1000 దీని మీద నాన్న. ఆఫ్టర్ దట్ ఫస్ట్ ఇయర్ దాని గురించి 100 సెకండ్ ఇయర్‌లో 100 ప్లస్ 10 థర్డ్ ఇయర్‌లో 100 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 1. ఏం చేస్తే మనకి డిఫరెన్స్ వస్తుందండి? సింపుల్ నాన్న. ఎక్సెప్ట్ దిస్ ఫస్ట్ కాలమ్ మిగిలినవి యాడ్ చేయండి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 4 ఇయర్స్ అండి. 3 ఇయర్స్ అయితే 3 స్టెప్స్ ఆపండి. 2 ఇయర్స్ అయితే 2 స్టెప్స్ ఆపండి. రైట్? యూ కెన్ నోటీస్ 100, 200, 300, 400, 500, 600. Then for 10, 20, 30, 40, 41, 641. ఈ ఫస్ట్ కాలం వరకే యాడ్ చేస్తే ఏమొస్తుందండి? సింపుల్ ఇంట్రెస్ట్. టోటల్ యాడ్ చేస్తే ఏమొస్తుందండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్. అదర్ దాన్ ద ఫస్ట్ కాలం యాడ్ చేస్తే ఏమొస్తుంది? డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. రైట్? మనం ఇంతకుముందు కూడా ఇలాంటి కాన్సెప్ట్ చెప్పుకున్నాం. పాసిబుల్ అయిన స్టూడెంట్స్ యూ కెన్ అప్రోచ్ దిస్ మెథడ్ ఆల్సో. క్యాలిక్యులేటర్ మన చేతిలో ఉంది. క్యాలిక్యులేషన్ కూడా చేయొచ్చు కాబట్టి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ నాన్న. The difference between the simple interest and compound interest is 72 rupees at 12% for 2 years. Calculate the sum. Principal value కనుక్కోమంటున్నారు. Difference value 72 ఇచ్చారండి. Difference ఫార్ములా P into ఫైండ్ అవుట్ చేయాలి. I అంటే 0.12 whole square equal to 72. Just make use of calculator. Right. 0.12 whole square. Right. Operate చేయండి. Divided by equal to into 72. What you notice, Nana? 4999.99 so on. That is nothing but 5,000. Right, Nana? Answer 5,000. Straight away formula applicable cheyandi. Therefore, 5,000 is the difference. Same model ila 2 years ki iవ్వచ్చు, 3 years ki iవ్వచ్చు. ఇలాంటి ఏది ఇచ్చినా ఫార్ములా అప్లై చేసుకొని ఫార్ములా నుంచి ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్. The compound interest on a sum for 2 years at 4% per annum is 1 or 2. Then the simple interest for the same sum at the same rate, same time period will be 2 years ki compound interest ఇచ్చారండి. Simple interest find out చేయమంటున్నారు. Compound interest 1 or 2 ఇచ్చారు. Right? Compound interest 1 or 2 for 2 years at the rate of 4%. మనము ఇదే ఇన్ మనీ మీద సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఇస్ ఫార్మ్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్? PTR by 100. Just P value unknown. What is compound interest formula? P of 4% అండి. 1.04 whole square minus 1. Use calculator. 1.04 whole square minus 1. Okay, Nana? Right side తీసుకెళ్ళాలి. Divided by equal to into 1 or 2. What you notice, Nana? 1249.99 so on. So principal equal to 1250 into 2 into 4 8% apply చేయి. Just calculator అండి మొత్తం. So 99.99, that is nothing but 100. That is nothing but 100 is the answer, Nana. 99.999 so on are nothing but 100 rupees. 2 years కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ నాన్న. ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ అప్లికేషన్స్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇలాంటివి కూడా మనకు కాన్సెప్టువల్ గా ఉంటాయండి. జాగ్రత్తగా ఫాలోఅప్ చేయండి. A person deposited 5,000 in a bank. The deposit was left to accumulate at 6% compounded quarterly for the first 5 years and 8% compounded semi-annually for the next 8 years. The compound amount at the end of 13 years will be. So, ఎప్పుడైతే మనకి ఇలా టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చాడో దానికి మనం ఫార్ములా అప్లై చేసుకొని దాని క్యాలిక్యులేషన్ అప్లై చేయాలి. 5,000 డిపాజిట్ చేశారు నాన్న. ప్రిన్సిపల్ 5,000, 6% క్వార్టర్లీ అండ్ టైం పీరియడ్ ఫస్ట్ 5 years. రైట్? డేటా తీసుకోండి. ప్రిన్సిపల్ ఈక్వల్ టు రైట్ వాట్ అబౌట్ ద ప్రిన్సిపల్ 5,000, 6% quarterly for 5 years and another model 6% quarterly for first 5 years. Next 8% semi-annually for 8 years.
8%, semi-annually 8 years, Nana. Therefore, I equal to all of you. 6 by 400. 6 divided by 400. What about the value, Nana? 0.015. What is n value? 40. 4 into 5, 20, Nana. What about I value here? That yearly 8%, semi-annually 0.04. Time period, Nana. 8 years means 2t. 2 8s are 16. Apply the amount formula. That is 5,000 into 1.015 whole power 20 into 1.04 whole power 16. Interest అడిగితే -1 రాసుకుంటాం. 5,000 into 1.015 whole power 20 find out చేయండి అన్న. ఓకేనా? రైట్. whole power 20 value 1.346855 నాన్న. into 1.04 whole power 16 నాన్న. రైట్. whole power 16 కి మళ్ళా మల్టిప్లై చేయండి. ఇట్ ఈస్ 1.87298 నాన్న. into 1.346855 into 5,000. Right? It is 12,613.17 నాన్న. Right? You can notice 12,613. Right? Option B. ఇలా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ చేసుకొని రైట్ ఈ విధంగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ క్వార్టర్లీ I equal to R by 400 మైండ్లో ఇచ్చేయండి. టైం పీరియడ్ 40, 4 into 5, 20. సెమీ యాన్యువల్లీ కట్ 8లో హాఫ్ దట్ ఈస్ 4%, 0.04. టైం పీరియడ్ n ఈక్వల్ 2t, 2 8s are 16. దెన్ క్యాలిక్యులేటర్ మ్యాక్సిమం ఆపరేట్ చేసుకోండి. సో ఇలాంటి కానీ మన ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే a sum was invested for 3 years as per compound interest and the rate of interest for first year is 9%, second year is 6%, third year is 3% respectively. Find the sum if the amount in 3 years is 550. అమౌంట్ ఇచ్చారండి, ప్రిన్సిపల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఇచ్చారు? రైట్. ఫస్ట్ ఇయర్ 9%, సెకండ్ ఇయర్ 6%, థర్డ్ ఇయర్ 3%. ఈ 3 పర్సంటేజెస్ ఆపరేట్ చేస్తే వాల్యూ ఎంత వచ్చిందంటే అక్కడ అమౌంట్ 550 ఇచ్చారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నా ప్రిన్సిపల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. ఒకటి క్యాలిక్యులేషన్ ఆపరేషన్ 250 ప్లస్ ఎంత పర్సెంట్ అండి? 9, 6, 3. 9% ప్లస్ 6% ప్లస్ 3%. క్యాలీ కాలేదండి, 550 రాలేదు. సో 250 కాలేదు, వాల్యూ కొంచెం నెక్స్ట్ చూద్దాం. 300 ప్లస్ 9, 6, 3 అగైన్ అప్లై చేయండి. 9% ప్లస్ 6% ప్లస్ 3%. 357లోనే ఉంది, టాలీ కాలేదు. సో ఫైనల్గా 462 పాయింట్ సంథింగ్. దాంతో మనం అయితే ఈ ఆన్సర్ అమ్మ, కాకపోతే నెక్స్ట్ ఆన్సర్ వెళ్దాం. ప్లస్ 9% ప్లస్ 6% ప్లస్ 3%. వన్ కెన్ నోటీస్ 549.99. 549.99. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. లేదండి నేను ప్రొసీజర్ రాద్దాం అనుకున్నాను, నో ప్రాబ్లం. ఓకేనా? గివెన్ అమౌంట్ ఈక్వల్ టు 550, ప్రిన్సిపల్ అన్నోన్. రైట్ నానా? సో 9% 1.09, 6% 1.06, 1.03, 550. ఇంకా నో నీడ్ ఆఫ్ ద ఆప్షన్స్ నాన్న. ఆప్షన్స్ తప్పని లేదు. జస్ట్ మల్టిప్లై 1.09 ఇంటూ 1.06 ఇంటూ 1.03. ఓకేనా? డివైడెడ్ బై ఈక్వల్ టు ఇంటూ 550 చేయండి. యూ కెన్ నోటీస్ ద ఆన్సర్ 462.16. క్యాలిక్యులేటర్ ఆపరేట్ చేసుకుని ఈ స్టెప్ అని మీరు అప్లై చేయొచ్చు. ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజెస్ ఎవ్రీ ఇయర్ బై 2% ఆఫ్ ద పాపులేషన్ అట్ ద బిగినింగ్ ఆఫ్ దట్ ఇయర్, ఇన్ హౌ మెనీ ఇయర్స్ ద టోటల్ ఇంక్రీజ్ ఆఫ్ ద పాపులేషన్ బి 40%. ప్రతి సంవత్సరము పాపులేషన్ 2% పెరుగుతుంది. ఆ సంవత్సరం బిగినింగ్ ఉన్న దాని మీద 40% పెరగాలంటే ఎంత అవుతుంది? మన 2 times, 3 times, 4 times చూసాం. మోర్ దాన్ 2 times కూడా ప్రాబ్లం చూసాం. ఇక్కడ ఏ ఈక్వల్ టు 40% పెరగాలంటే 140/100 P కావాలి. 40%. జనరల్ గా మనకి డబుల్, త్రిబుల్, 4 times అని ఉంటుందండి. బట్ హియర్ వి హావ్ ఇన్ పర్సంటేజ్. సో అమౌంట్ ఈక్వల్ టు 40% ఇంక్రీజ్ అయితే ఏమవుతుందండి? 140% అవుతుంది. అమౌంట్ ఫార్ములా P of 1.02 whole power n equal to
1.4p is calculated on a p cancel 1.02 whole power n equal to 1.4. చక్కగా ఇలాంటివన్నీ క్యాలిక్యులేటర్తో ఆపరేట్ చేయొచ్చు. మన క్వశ్చన్ అర్థం అవుతామే కావాలి. 1.02 మల్టిప్లై చేస్తే వెళ్ళండి 7 ఉంది రైట్. 1.4 మనం అబ్జర్వ్ చేయొచ్చు. 7 దగ్గర వాల్యూ ఎంత ఉందండి 1.14. బట్ వాట్ వి రిక్వైర్ ఈజ్ 1.4. సో యూ కెన్ కంటిన్యూ. 10 years కి నాన్న 1.21 యూ కెన్ కంటిన్యూ. ఎంత వచ్చింది నాన్న 17 years కి 1.40024 చెక్ చేయొచ్చు. ఆన్సర్ నాన్న సి 17 years. n ఈక్వల్ టు 17 years తీసుకుంటే 1.02 హోల్ పవర్ n వాల్యూ ఎంత వచ్చిందండి ఇక్కడ అబ్జర్వ్ 1.40024. క్యాలిక్యులేటర్ ఆపరేట్ చేసి మీరు కూడా కన్ఫర్మ్ చేయండి. డిప్రిసియేషన్ సంబంధించి ఏ మార్టిజన్ కాస్ట్ 3,60,000. Its price depreciates at the rate of 10% of a year during the first 2 years, at the rate of 20% in the third year. Find the total depreciation. ముందు ఇక్కడ మనం ఏం కనుక్కుందాం ఇనిషియల్ వాల్యూ ఓకే 10% ఎన్ని ఇయర్స్ అండి ఫస్ట్ 2 20% థర్డ్ ఇయర్ అంటే 1 year 3 years కాదు గుర్తుపెట్టుకో రైట్. టేక్ క్యాలిక్యులేటర్స్ 3,60,000 ఓకే మైనస్ డిప్రిసియేషన్ అన్న 10% minus 10% minus 20%. ఎంత వచ్చిందమ్మా 2,33,280. ఏంటిదండి ఇది వాల్యూ ఆఫ్ కార్ ఆఫ్టర్ 3 years. వాల్యూ ఆఫ్ కార్ ఆఫ్టర్ 3 years. వాల్యూ ఆఫ్టర్ 3 years నాన్న. మనల్ని ఏమడిగారండి డిప్రిసియేషన్ ఎంత తగ్గింది -3,60,000 కొట్టినానా 1,26,720. ఆప్షన్ ఏ. ఇనిషియల్ వాల్యూ 3,60,000, ఫైనల్ వాల్యూ 2,33,280. సో ద డిప్రిసియేషన్ 1,26,720. ప్రాబ్లం అర్థం చేసుకుంటే జస్ట్ క్యాలిక్యులేటర్ మీద మనం అప్లై చేయొచ్చు. నెక్స్ట్ అన్న రైట్. ద కాస్ట్ ఆఫ్ ల్యాప్టాప్ ఈస్ 1,10,000 and its value depreciates 12% annually. Its life is 6 years. Its scrap value is dash times the cost. So 1,10,000 ఉందండి. ఎలా డిప్రిసియేషన్ అవుతుంది 12% డిప్రిసియేషన్ అవుతుంది రైట్. ఎన్ని ఇయర్స్ తర్వాత 6 years తర్వాత దాని వాల్యూ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. యాక్చువల్గా మనం క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ చాలా ఈజీగా చెప్పొచ్చు. 93 జనరల్గా మనం అప్లై చేసిన ఫార్ములాలు రైట్ నాన్న. సో వాల్యూ ఆఫ్టర్ 6 years మనకు కావాలి. ఇనిషియల్ వాల్యూ ఎంత ఉందండి 1,10,000. డిప్రిసియేషన్ అన్న 1 minus 0.12 హోల్ పవర్ 6 నాన్న. సో ఈజ్ ఈక్వల్ టు 1,10,000. యాక్చువల్గా దిస్ ఈజ్ ఇండిపెండెంట్ అండి. క్వశ్చన్ అర్థమైతే చాలు, దీంతో పని లేదు. యాక్చువల్గా క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ ఇక్కడే ఉంది. హోల్ పవర్ 6 ఆల్ ఆఫ్ యూస్ క్యాలిక్యులేటర్ 0.88 హోల్ పవర్ 6 కనుక్కోండి. దట్స్ ఎనఫ్. దేర్ఫోర్ P into 0.4644. ఇదే మనం అడిగిన ఆన్సర్ రైట్. 4644 నాన్న 4644 రైట్ 0.4644. నీకు క్వశ్చన్ అర్థం అయితే దాన్ని అర్థం చేసుకుంటే ఏమన్నాడు చూడండి 6 years తర్వాత స్క్రాప్ వాల్యూ ఈజ్ డాష్ టైమ్స్ ద కాస్ట్. స్క్రాప్ వాల్యూ ఈజ్ డాష్ టైమ్స్ ద కాస్ట్. దేర్ఫోర్ ఆ బ్లాంక్ లో మనం ఫిల్ చేయాల్సిన వాల్యూ ఇదేనమ్మా. నెక్స్ట్ వన్ అన్న రైట్. జస్ట్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని ఈజీ చెప్పొచ్చండి, ఇక్కడ పెద్ద ఇబ్బంది లేదు. ఏ మిషన్ వర్త్ 4,90,740 is depreciated at 15% on its opening value each year, when its value would reduce to 2 lakh. 4,90,000 initial value, final value 2 lakh nana 15% depreciation ఉంది రైట్. 2 lakh final value, 4,90,740 initial value, 1 minus 0.15 whole power n. ఎన్ని సంవత్సరాల్లో ఈ వాల్యూ డిప్రిసియేషన్ అవుతుంది అంటున్నాడు. ఈజ్ క్యాలిక్యులేటర్ 0.85 whole power n equal to all of you 2 lakh divided by nana 4,90,740. What you notice 0.407577 right. Is the calculators 0.85
0.85. Answers are very close nana. Options చూడండి. Right? 4 years, 7 months, 5 years లో కూడా ఉందండి. Right? Just is calculator. Right? 0.85. Whole power 4 కనుక్కున్నాను. Whole power 4 value 0.522006 nana. Right? Whole power 5 value 0.4437 nana. Whole power 6 value చెప్పండి. Whole power 6 value 0.377149 nana. Right? If you notice, అమ్మా చూడండి నాన్న, మనకు కావాల్సిన వాల్యూ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, మనకు కావాల్సిన వాల్యూ ఇది 0.4075. ఏ ఇంటర్వెల్ మధ్యలో ఉందో మీరు చూడండి. ఎస్ 4-5 ఇయర్స్ మధ్యలో ఉందా? నో. 0.37 0.44 మధ్యలో ఉంది. అంటే నీ ఆన్సర్ ఎక్కడ ఉండాలండి? 5 పాయింట్ సంథింగ్. 5 ఇయర్స్ సంథింగ్ మన ఆన్సర్ అండి. దేర్ ఫర్ వాట్ యూ నోటీస్ నాన్న, 5 ఇయర్స్ 7 months. 5 ఇయర్స్ 7 months. ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ కూడా అమ్మ ఐసీఏ బుక్ నుంచి మనం తీసుకున్నాము. రైట్? ఈజీగా మనము క్యాలిక్యులేటర్ హెల్ప్ తోటి జాగ్రత్తగా ఆలోచన చేయాలి, ఆన్సర్ చేయొచ్చు. ప్రెజెంట్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ప్రిన్సిపల్, ఫ్యూచర్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ అమౌంట్. ఆ పాయింట్ ని చేసుకొని ప్రాబ్లమ్స్ 1 or 2 చూద్దాం. యూ ఇన్వెస్ట్ 3,000 ఇన్ ఏ 2-year ఇన్వెస్ట్మెంట్ దట్ పేస్ యూ 12% per annum compound interest. Calculate the future value of annuity. 2 years అంటే మీకు చెప్పాను, క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకోండి మన్నాను. ప్లస్ ఎంతమ్మా? 12% ప్లస్ 12%, 3763.2. జస్ట్ క్యాలిక్యులేటర్, జస్ట్ క్యాలిక్యులేటర్. ఓకేనా? నెక్స్ట్ ఈ మోడల్లో మనము ప్రాబ్లమ్స్ వెళ్ళొచ్చు ఇందులో. నెక్స్ట్ అమ్మా, ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ 10,000 డ్యూ. చాలా మంది డౌట్స్ అడుగుతూ ఉంటారండి ఈ మోడల్ మీద. డ్యూ ఇస్ నథింగ్ బట్ అమౌంట్, మనీ అట్ టు పే. మనం పే చేయాల్సిన డబ్బు ఇది. ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ 10,000 rupees డ్యూ ఇన్ 2 years. 2 సంవత్సరాల తర్వాత 10,000 మనం పే చేయాలి అంటే అది అమౌంట్ కింద లెక్క, ఫైనల్ వాల్యూ కింద లెక్క, ఫ్యూచర్ వాల్యూ కింద మీనింగ్. 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెన్ ద ఇంట్రెస్ట్ ఈస్ పెయిడ్ ఆన్ హాఫ్ ఇయర్లీ బేసిస్. చిన్న ట్విస్ట్ ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%, 2 years తర్వాత 10,000 కావాలంటే ఇప్పుడు ఎంత పే చేయాలి అంటున్నాడు. 5% అన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రైట్, చూద్దామమ్మా. రైట్, మనకి ఈ వాల్యూ ఇచ్చాడు. ఫ్యూచర్ వాల్యూ ఎంతమ్మా? 10,000. ఇక్కడ వాల్యూ ఎంత అడుగుతున్నాడు? ఎంత అండి? 2 years. 2 years అంటేనా 4 half years. 5% అంటేనా 0.025. ఇయర్లీ 5 కదా, హాఫ్ ఇయర్లీ 3 అండి. దట్స్ ఇంపార్టెంట్ అన్న. రైట్, ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిన్సిపల్ అంటే ప్రెజెంట్ వాల్యూ ఏదైనా అని చెప్పచ్చు. రైట్, వాట్ ద పాయింట్? 10,000 by 1.025 whole power 4. All of you use calculator. 1.025 whole power 4 కనుక్కున్నాను. ఓకే సార్, డివైడెడ్ బై ఈక్వల్ టు, ఓకే, ఇంటూ 10,000. వాట్ యు నోటీస్ మా? 9059.506. 9059.5. 9059.5. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 90. వెరీ క్లోజ్ బై ఆన్సర్ మనం ఇవ్వచ్చు. డిజిట్ మనం తీసుకునే దాన్ని బట్టి ఆ స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి 9060 ఆర్ వెరీ క్లోజ్ బై 61 గా మనం ఆన్సర్ ఇవ్వచ్చు. ఓకేనా? రైట్, ఇక నోటీస్ మనం ఇచ్చాం పాయింట్ కూడా ఆల్రెడీ చెప్పున్నామండి. మన మెటీరియల్ ఐసీఏలో ఉన్నటువంటి చిన్న చిన్న ఎర్రర్స్ కావచ్చు, దాని గురించి. కరెక్ట్ ఆన్సర్ 9060 వస్తుంది, బట్ ఇక్కడ ఇచ్చింది ఫాలో అవ్వండి. రైట్, సిమిలర్ మోడల్ అన్న ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ ఆల్సో. వాట్ ఈస్ ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ 1 rupee టు బి రిసీవ్డ్ ఆఫ్టర్ 2 years కాంపౌండెడ్ యాన్యువల్లీ at 10%. 2 సంవత్సరాల తర్వాత నాకు 1 రూపాయి కావాలంటే 2 years తర్వాత 1 rupee కావాలి. ఆఫ్టర్ 2 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. దాని ప్రెజెంట్ వాల్యూ ఎంత? వాట్ అబౌట్ ద ప్రెజెంట్ వాల్యూ నానా? 1 by 1.1 whole square. All of you, 1.1 whole square, okay, divided by equal to, okay అండి, into 1 అన్న. నథింగ్, 0.82644. It is nothing but 0.83. 0.83 rupees. 0.83. 0.83 పైసా అనకూడదమ్మా, 83 పైసా అనొచ్చు. 83 పైసా అనొచ్చు. ఇలా ఇవ్వచ్చు, లేదా 83 పైసా అని చెప్పచ్చు. అలా చెప్పలేదు కాబట్టి 0.83 is the answer. ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ అమ్మా, వెరీ ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ నాన్న, the value of furniture depreciates by 10% a year. If the present value of the furniture in an office is 21,870, calculate the value of the furniture 3 years ago. Present value ఇచ్చారండి
చాలా రేర్గా ఉంటాయి ఈ మోడల్. ప్రీవియస్ అడుగుతున్నాడు, పాస్ట్లో దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ప్రజెంట్ వాల్యూ 21,870. ప్రజెంట్ వాల్యూ 21,870. ఎప్పుడు అడుగుతున్నాడు? పాస్ట్ అడుగుతున్నాడు. పాస్ట్ అంటే మనకి ఇది రావాలి, పాస్ట్ వాల్యూ కావాలి. ఇచ్చింది ప్రజెంట్ వాల్యూ 21,870. ఎప్పుడైతే మనకి పాస్ట్ అంటున్నాడో ప్రజెంట్ తెలుసో, ప్రజెంట్ నీకు ఇచ్చిందని ఏమనుకుంటామో ఏ, మరి ఎప్పుడైతే క్రిందటి విలువ కావాలది పి ప్రజెంట్ వాల్యూ, ప్రిన్సిపల్ ఏదైనా పర్లేదు. ప్రజెంట్ వాల్యూ అనుకోండి, ఇది ఫ్యూచర్ వాల్యూ కింద కన్సిడర్ చేసుకుంటే అగైన్ ఫ్యూచర్ వాల్యూ లేదా ఏ ఇస్ నథింగ్ బట్ 21,870. మనకు కావాల్సిన ప్రజెంట్ వాల్యూ ఇనిషియల్ వాల్యూ కాబట్టి దాన్ని ఇలా ఆపరేట్ చేయండి. దట్ ఈక్వల్ టు 81,740. 3 years నానా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. I equal to 0.1. 1.1 whole cube. All of you, 1.1 whole cube divided by equal to into 21,870. What you notice, Nana? 1643. 1.25. 16,431. Once again, right? The value of furniture. Once again, Nana. Here we miss the word depreciation. Right, in that problems తీసుకున్నాం. Actually it is a depreciation. No, depreciation means what we have to consider, Nana? Yes, here it is 0.9. 0.1 depreciation ఉంది కదమ్మా, 0.9 whole cube. 0.9 whole cube divided by equal to into 21,870. 29,999. That is nothing but, Nana, 30,000. రైట్, 30,000 ఈజ్ ద ఆన్సర్. పాయింట్ క్యాచ్ చేసినట్లయితే చక్కగా మీరు ఆప్షన్కి వెళ్ళండి. 30,000 తీసుకోండి, మైనస్ 10%, మైనస్ 10%, మైనస్ 10%. వాటి నోటీస్ నానా 21,870. క్యాలిక్యులేటర్ ఆపరేషన్ మీద కూడా మీరు ప్రాబ్లము వెళ్ళొచ్చు. నెక్స్ట్ నానా డిప్రిసియేషన్ అమ్మా, ప్రాబ్లంలో పాయింట్ ఒకసారి ఫాలోఅప్ చేయండి. నెక్స్ట్ effective rate of interest, Nana. What is effective rate of interest means? Effective rate of interest means when we compound the interest more than once in a year. When we compound the interest more than once in a year, the actual annual rate of interest is called. The actual annual rate of interest is called effective rate of interest. సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ సార్లు కనుక మనం వడ్డీ లెక్క కడితే మనకు వచ్చేటువంటి ఆ సంవత్సరం వడ్డీ ఏదైతే ఉందో దాన్నే ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. దీన్ని క్యాపిటల్ ఈతో డినోట్ చేస్తాము. రిలేషన్ 1+i^m-1. కొంతమంది ఎన్ఏ రాస్తారు, కొంతమంది పవర్లో ఎం బదులు కే కూడా రాస్తారు. ఎం అంటే ఇక్కడ టైం పీరియడ్ కాదండి, నంబర్ ఆఫ్ కన్వర్షన్స్ ఇన్ ఏ ఇయర్. నంబర్ ఆఫ్ కన్వర్షన్స్ ఇన్ ఏ ఇయర్. number of conversions in a year. I equal to, Nana, accordingly half yearly అయితే r by 200, quarterly అయితే r by 400, monthly అయితే r by 1200. accordingly more than once కాబట్టి once అనేది ఉండదు, twice, 4 times, 12 times ఇలా ఉండొచ్చు. m అంటే number of conversions in a year. moreover మన ఫార్ములాలో చూస్తే ఈ రెండునే ఉన్నాయండి. that's why principal and time period are ఇండిపెండెంట్. మనం ఇక్కడ వీటి మీద డిపెండెంట్ కామండి. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పి అండ్ టి. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ద టైం పీరియడ్. ప్రాబ్లం ఒకటి చూద్దాం నాన్న. ద ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కరస్పాండింగ్ టు నామినల్ రేట్ ఆఫ్ 7% per annum కన్వర్టబుల్ క్వార్టర్లీ. 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారండి, క్వార్టర్లీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. రైట్, ఇమ్మీడియట్ గా డేటాను ప్రజెంట్ చేయండి. క్వార్టర్లీ అంటే I equal to 7/400 and M equal to కన్వర్షన్స్ నానా క్వార్టర్లీ 4. What about 7/400 which is 0.0175? What is E formula? 1+i whole power m minus 1. That is nana 4 minus 1. All of you, 1.0175 whole power 4 minus 1. What you notice, Nana? 0.71859. Or into 100 chain answer lo percentage lo unte, which is nothing but
7.1859%. సో ఇయర్లీ ఒకసారి కనుక్కుంటే 7% ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. ఇయర్లీ 4% కనుక్కుంటే మనకు వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? 7.1859% వస్తుంది. 7.1859% మనకి వస్తుంది. నెక్స్ట్ 104. Find effective rate of interest corresponding to nominal rate of interest 7% compounding monthly. సేమ్ మోడల్ అన్న డేటాను ప్రజెంట్ చేసుకోండి. I equal to రైట్ R by 1200, 7 by 1200 ఇవి టైమ్స్ సేవ్ చేసుకున్నాను. 7 by 1200 ఈక్వల్ టు 0.005833 so on, and m equal to 12 equal to 1.005833. యాక్చువల్ 3 బార్ అండి ఇక్కడ మనం చెప్పాలంటే, రైట్. ఎన్నిసార్లు అయినా 3ని అవసరమైనప్పుడు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. హోల్ పవర్ 12 minus 1, రైట్. ఈజ్ క్యాలిక్యులేటర్ 1.005833 whole power 12 nana, right, minus 1 into 100, single stretch calculation, 7.22858%, 7.22, you can notice 7.228 so on. So according to the answer 7.22%. ఇలా ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు నాన్న. వెరీ ఇంపార్టెంట్ మోడల్ కూడా. నెక్స్ట్ యానిటీ టైప్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. నెక్స్ట్ యానిటీ గురించి చూద్దాము, రైట్. వాట్ అబౌట్ యానిటీ మీన్స్? సో టైమ్ వాల్యూ ఆఫ్ మనీలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అని మనం చెప్పొచ్చు. సెకండ్ పార్ట్ లో యానిటీ మీన్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ పీరియాడిక్ పేమెంట్స్ విచ్ ఆర్ మేడ్ అట్ ద రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. దట్ మీన్స్ మనం డే టు డే లైఫ్ లో డిఫరెంట్ స్కీమ్స్ లో కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ లో కానివ్వండి, డిపాజిట్స్ లో కానివ్వండి, లోన్స్ కావచ్చు, ఇన్స్టాల్మెంట్స్ లో పే చేస్తుంటాం. మేబీ మంత్లీ అవ్వచ్చు, క్వార్టర్లీ అవ్వచ్చు, హాఫ్ ఇయర్లీ అవ్వచ్చు, పర్ యానం ఎల్ఐసి ప్రీమియమ్స్ లాంటి, కొన్ని పెన్షన్స్ లాంటి మంత్లీ మనం తీసుకుంటాం. లోన్ లాంటి కొన్ని మంత్లీ పే చేసే ఉంటాయి, రైట్. మన పేమెంట్ మోడ్ని బట్టి మనకి జనరల్ గా మన దగ్గర లోన్స్ అయితే ఎక్కువగా మంత్లీ ఉంటాయి. బట్ ఇక్కడ క్వశ్చన్స్ అయితే మనము హాఫ్ ఇయర్లీ మోడ్ లో లేదా ఇయర్లీ మోడ్ లో చూస్తుంటాం. సో యానిటీ అంటే ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఎలా ఉంటే కాన్సెప్ట్, దాన్ని యానిటీ కాన్సెప్ట్ అంటాం. సో టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ ఎనీ టూ సక్సెసివ్ పేమెంట్స్ మస్ట్ బి సేమ్. ఒక రెండు సక్సెసివ్ పేమెంట్స్ మధ్య టైమ్ ఇంటర్వెల్ తీసుకుంటే అది యూనిఫామ్ గా ఉండాలి. రెండోది, ఎవ్రీ పీరియాడిక్ పేమెంట్, ఎవ్రీ టైం మనం పే చేసేటువంటి పేమెంట్ లేదా తీసుకునేటువంటి మనీ రిసిట్ కానీ రెండు సేమ్ ఉండాలి. టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ ఎనీ టూ సక్సెసివ్ పేమెంట్స్ సేమ్ ఉండాలి. అండ్ ద మనీ వి పే ఆర్ రిసీవ్ at each installment ఎలా ఉండాలి? సేమ్ ఉంటే that follows annuity. Annuity is nothing but an installment money, రైట్. ఇందులో 2 కాయిన్స్ ఉన్నాయి. నేను ఎవ్రీ ఇయర్ కొంత సేవ్ చేస్తున్నాను, దీని వాల్యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ సర్టైన్ టైం పీరియడ్ ఏమవుతుంది? ఎవ్రీ ఇయర్ నేను పే చేసేటువంటి సేవ్ చేసేటువంటి మనీ ఫ్యూచర్ లో ఏమవుతుంది? ఇట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ. ఎందుకంటే మన ఇన్స్టాల్మెంట్స్, మన సేవింగ్స్, మన డిపాజిట్స్ యొక్క టోటల్ వాల్యూ ఫ్యూచర్ లో అడుగుతున్నాం కాబట్టి ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ. ఒకవేళ ఇలా నా డిపాజిట్ సేవింగ్స్ అన్నిటికీ యొక్క ప్రజెంట్ వాల్యూ తీసుకోండి ఎంత, రైట్. నేను ఒక సింగిల్ అమౌంట్ బ్యాంకులో వేసే బదులు ఒక 5 లక్షలు 10 లక్షలు అదే మనీ నాకు ఒక 10 years తర్వాత కావాలంటే ఎవ్రీ ఇయర్ నేను ఎంత డిపాజిట్ చేస్తే సరిపోతుంది? లేదు, నేను తీసుకున్న లోన్కి ఎవ్రీ ఇయర్ ఎంత ఇన్స్టాల్మెంట్ పే చేయాలి? ఓకే, నేను ఈఎంఐలో పర్చేజ్ చేశాను, లేదంటే మనం ఒక ఇన్స్టాల్మెంట్ ద్వారా పర్చేజ్ చేసాం, హౌస్ కావచ్చు, మిషనరీ కావచ్చు, కారు కావచ్చు, ఇలాంటివి. దానికి ఇన్స్టాల్మెంట్ ఎంత మనం పే చేయాల్సి ఉంది, రైట్. ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ యొక్క ప్రజెంట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ అంటాం. సో ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ అంటే మన ఇన్స్టాల్మెంట్స్ యొక్క టోటల్ వాల్యూ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, మనం పే చేద్దాం అనుకున్న ఇన్స్టాల్మెంట్స్ మొత్తం యొక్క ప్రజెంట్ వాల్యూ ఎంత, లేదండి మనం తీసుకున్న లోన్కి సంబంధించి, లోన్ అంటేనే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ కింద ఒక ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకున్నాం. ఇందులో మనం పేమెంట్ చేసే మోడ్ని బట్టి 2 టైప్స్ ఉన్నాయి నాన్న. ఒకటి యానిటీ రెగ్యులర్, సెకండ్ వన్ యానిటీ ఇమ్మీడియట్. దీన్ని ఆర్డినరీ యానిటీ అని కూడా మనం పిలుస్తాం. యానిటీ రెగ్యులర్ ఆర్ ఆర్డినరీ యానిటీ. రెండోది నాన్న యానిటీ ఇమ్మీడియట్ ఆర్ యానిటీ డ్యూ. యానిటీ ఇమ్మీడియట్ ఆర్ యానిటీ డ్యూ అని చెప్పి మనం పిలుస్తాం నాన్న,
రైట్. సో వీటి మీద ప్రాబ్లమ్స్‌లో ఎక్కువగా మనకు ఉండేది యాన్యుటీ రెగ్యులర్ అంటే అదే కాబట్టి. ఇమ్మీడియేట్ డ్యూ అనేది చాలా రేర్ క్వెషన్స్ ఉంటాయి. రైట్. ఒక 10% రేంజ్‌లో మాత్రం మనకి ఇమ్మీడియేట్ డ్యూ మోడల్. ఇన్ డే టు డే లైఫ్ మనం యూజ్ చేసే మోడ్ అంతా కూడా ఆర్డినరీ యాన్యుటీ కాబట్టి. వాట్ ఇట్ మీన్? ఇన్ ఆర్డినరీ యాన్యుటీ ఆర్ యాన్యుటీ రెగ్యులర్, పేమెంట్స్ ఆర్ receipts are made at the end of the time period. At the end of the time period. అంటే టర్మ్ మనం ఏదైతే టర్మ్ పెట్టుకుంటున్నామో ఇయర్లీ అయితే ఇయర్ ఎండ్‌కి ఫస్ట్ పేమెంట్, సెకండ్ ఇయర్ ఎండ్‌కి సెకండ్ పేమెంట్, థర్డ్ ఇయర్ ఎండ్‌కి థర్డ్ పేమెంట్. యాన్యుటీ ఇమ్మీడియేట్ ఏమవుతుంది? ఐ హావ్ టు పే ద ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఆన్ ద స్టార్టింగ్ డే ఆఫ్ ద ప్రొసీజర్ ఆర్ స్కీమ్. ఏ రోజైతే ప్రాసెస్ మొదలవుతుందో, ఆ స్కీమ్ మొదలవుతుందో ఫస్ట్ డేనే ఫస్ట్ పేమెంట్ కట్టాలి. సెకండ్ ఇయర్ ఫస్ట్ డే సెకండ్ పేమెంట్, థర్డ్ ఇయర్ ఫస్ట్ డే థర్డ్ పేమెంట్ చేయాలి. యాన్యుటీ రెగ్యులర్‌లో ఫస్ట్ పేమెంట్ ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్, ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. సెకండ్ పేమెంట్ లాస్ట్ డే ఆఫ్ ద సెకండ్ ఇయర్. థర్డ్ పేమెంట్ లాస్ట్ డే ఆఫ్ ద థర్డ్ ఇయర్ అండ్ సో ఆన్. ఇది యాన్యుటీ రెగ్యులర్, యాన్యుటీ ఇమ్మీడియేట్‌కి సంబంధించి. ఇప్పుడు ఇందులో మనం దీంట్లో పాయింట్ చూద్దాం. సో యాన్యుటీలో మనం చేసే మోడ్‌ని బట్టి మన ఇన్‌స్టాల్‌మెంట్స్ మొత్తం ఫీచర్‌లు ఏముంటుంది అంటున్నాం. రైట్. ఫీచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్. Feature value of annuity regular. Feature value of annuity immediate. Similarly, present value of annuity regular, present value of annuity immediate. Right. What is formula for feature value of annuity regular? Right, Nana? It is a by I into 1 plus I whole power n minus 1. One more time, all of you. What is feature value of annuity regular, ma? A by I into 1 plus I whole power minus 1. పేమెంట్ అనేది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టర్మ్ ఎండ్కి పే చేస్తాం. వాట్ అబౌట్ యాన్యుటీ ఇమ్మీడియట్? ఫీచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఇమ్మీడియట్ ఈక్వల్ టు ఏ బై ఐ ఇంటూ 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ ఐ. సేమ్ ఫార్ములా ఉంటుంది. ఇన్ అడిషన్ గా 1 ప్లస్ ఐ క్యారీ ఆన్ అవుతుంది. వాట్ అబౌట్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ అన్న? ఏ బై ఐ ఇంటూ 1 మైనస్ ఆఫ్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ మైనస్ ఎన్. రిపీట్. ఏ బై ఐ ఇంటూ 1 మైనస్ ఆఫ్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ మైనస్ ఎన్. యాన్యుటీ ఇమ్మీడియట్ నాన్న. ఏ బై ఐ ఇంటూ 1 మైనస్ ఆఫ్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ 1 ఇయర్ షార్ట్ నాన్న. ఫార్ములా డిరైవ్ చేసుకున్నా మనకు తెలుస్తుంది. ప్లస్ ఏ. 4 ఫార్ములాస్ లో సెకండ్ హాఫ్ లో కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన ఫార్ములా ఇది. ఏ బై ఐ ఇంటూ 1 మైనస్ ఆఫ్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ 1 ఇయర్ షార్ట్ మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ప్లస్ యాన్యుటీ. ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ డెరివేషన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ కి సంబంధించి ఉంటుంది. దాని ద్వారా మనం ఈ ఫార్ములాస్ అన్ని కూడా డెరైవ్ చేసుకుంటాం. దెన్ ఇందులో మనం సెకండ్ హాఫ్ చూస్తున్నాం. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ when present value of annuity regular when the payment is made after mth year from today. When the payment is made after mth year from today. నేను లోన్ తీసుకున్నానండి, ఇమ్మీడియట్ గా పే చేయడానికి నేను రెడీగా లేను. కొన్ని సంవత్సరాల తర్వాత నుంచి నేను ఇన్స్టాల్మెంట్ పే చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. మరి అప్పుడు ఎలా చార్జ్ చేస్తారు? రైట్ నానా? ఏ బై ఐ ఇంటూ వాట్ ఎవర్ ద పాయింట్, యాక్చువల్లీ 1 మైనస్ ఆఫ్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ మైనస్ ఎన్. దిస్ ఈజ్ ఫార్ములా ఫర్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్. ఓకేనా? బట్ ఎప్పుడైతే ఫస్ట్ పేమెంట్ నేను mth ఇయర్ తర్వాత స్టార్ట్ చేస్తానంటున్నాను ఇవాళ నుంచి, ఇన్ అడిషన్ గా ఎక్స్ట్రానా 1 ప్లస్ ఐ హోల్ పవర్ m మైనస్ 1. సబ్జెక్ట్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది డైరెక్ట్ గా ఫార్ములా. ఒకవేళ ఆ mth ఇయర్ లో కూడా స్టార్టింగ్ డే కనుక ఫస్ట్ పేమెంట్ జరిగితే, బిగినింగ్ డే ఆఫ్ ద mth ఇయర్ కనుక జరిగితే మళ్ళా ఫార్ములా ఇలా ఉంటుందండి. బిగినింగ్ డే ఆఫ్ mth ఇయర్ ఫ్రమ్ టుడే. ఓకేనా? సో మరి అప్పుడు ఎలా ఉంటుంది? రైట్. ఇందులో మనకి ఫార్ములా ఉంది కదా, ఏ బై ఐ ఇంటూ 1 minus of 1 plus I whole power minus n
divided by 1 plus I whole power m minus 1 into 1 plus I. రైట్ నానా? సో ఇక్కడ మనకి ఎప్పుడైతే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఎక్స్ట్రాగా మనం ఈ వర్డ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీని మీద మనం రేర్గానే ఫార్ములా చూడొచ్చు. నెక్స్ట్ నానా, ఎలాంటి ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ కింద మనం కన్సిడర్ చేయొచ్చు? ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మనీ సేవ్ చేస్తున్నాం. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా హౌస్ కన్స్ట్రక్ట్ చేద్దామని ఒక ఆలోచనతోటి ముందే మనీ సేవ్ చేస్తున్నాం. మిషన్ రీప్లేస్మెంట్స్ కావచ్చు, సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, డిబెంచర్ ఇష్యూస్ కావచ్చు. ఆల్ దీస్ ఆర్ బిలాంగింగ్ టు ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ. కమింగ్ టు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ, మనీ బారోడ్, నేను ఒక 5 లక్షల లోన్ తీసుకున్నాను, అప్పు తీసుకున్నాను, దాన్ని ఇన్స్టాల్మెంట్ లో రీపే చేస్తున్నాను. లేదా మనీ టేకెన్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్ ఫర్ హౌస్ కన్స్ట్రక్షన్, మిషనరీ కన్స్ట్రక్షన్ ఆర్ కార్ కోసం, ఇలాంటి బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకున్నాను, దాని ఇన్స్టాల్మెంట్స్ లో పే చేస్తున్నాం. రెండు కంపేర్ చేస్తున్నాం. మిషన్ పర్చేజ్ చేద్దామా, లేదా రెంట్కి తీసుకుందామా, లీజుకి తీసుకొని రెంట్ పే చేద్దామా, విచ్ ఆప్షన్ ఈజ్ ప్రిఫరబుల్? అసలు మిషన్ కొందామా వద్దా, దాని నుంచి వచ్చేటువంటి రిటర్న్స్ ఇచ్చాడు మనకి. రైట్, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యువల్ రెంట్స్, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యువల్ రెంట్స్ మోర్ దాన్ లీజింగ్ వాల్యూ కనుకుంటే, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యువల్ రెంట్స్ రైట్ నానా, కాస్ట్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే మనం మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఎప్పుడు ప్రిఫర్ చేస్తాం, దేని ప్రిఫర్ చేస్తాం? మనకు తక్కువ ఇన్వెస్ట్మెంట్ పడాలి. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యువల్ రెంట్స్ మోర్ దాన్ ద కాస్ట్ కాబట్టి therefore purchasing is preferable. Purchasing the machine is preferable. ఒకవేళ ఇదే లెస్ దాన్ వచ్చింది అనుకోండి, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యువల్ రెంట్స్ ఫైండ్ అవుట్ చేసాం, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యువల్ రెంట్స్ లెస్ దాన్ ద కాస్ట్ వచ్చింది అనుకోండి, కాస్ట్ పర్చేజ్ చేసేదానికన్నా కూడా ఏం చేయటం బెటర్? అప్పుడు లీజింగ్ ఈజ్ ప్రిఫరబుల్. ఇలా ఏది తక్కువ మనకి ఇన్వెస్ట్మెంట్ పడితే దాన్ని తీసుకొని మనం ప్రిఫర్ చేయొచ్చు. దెన్ సెకండ్ హాఫ్ లో మనం తీసుకుంటే, వాట్ అబౌట్ పర్పెచ్యుటీ? వాట్ అబౌట్ పర్పెచ్యుటీ? పర్పెచ్యుటీ ఈజ్ నథింగ్ బట్ ఎ కైండ్ ఆఫ్ యానిటీ విచ్ కంటిన్యూస్ ఫర్ ఎవర్. ఇక్కడ యానిటీ అనేది కంటిన్యూస్ ఫర్ ఎవర్. హియర్ యానిటీ కంటిన్యూస్ ఫర్ ఎవర్. వాట్ అబౌట్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ perpetual annuity or perpetuity? What about present value of perpetual annuity? Regular. Simply nana, A by I. A by I, very very important. Present value of perpetual annuity regular equal to A by I. Present value of perpetual annuity immediate is equal to, ఎప్పుడైతే immediate అన్నాడు నానా, what about extra value? 1 plus I. Present value of perpetual annuity immediate equal to A by I into 1 plus I. Okay, here also first payment అనే దాని మీద ఉందండి. Present value of perpetual annuity regular when first payment is to be receivable or paid after mth year from today. ఫస్ట్ పేమెంట్ ఇప్పటి నుంచి ఎంఏఎస్ తర్వాత కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే ఫార్ములా A by I into 1 plus I whole power m minus 1. మళ్ళీ అందులో కూడా సబ్ మోడల్ ఉంది కదా, ఎట్ ద బిగినింగ్ ఆఫ్ mth ఇయర్ అయితే, ఎట్ ద బిగినింగ్ ఆఫ్ mth ఇయర్ ఫ్రమ్ టుడే ఉంటే, వాట్ అబౌట్ ద ఆన్సర్ అన్న? A by I into 1 plus I whole power m minus 1. సో బిగినింగ్ డే అంటున్నాడు కాబట్టి ఎక్స్ట్రా ఏమి ఉండాలి? 1 plus I. వాట్ అబౌట్ గ్రోయింగ్ పర్పెచ్యుటీ? ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ గ్రోత్ రేట్ నానా, రైట్. ఇన్స్టాల్మెంట్ వాల్యూ నాకు ఎవ్రీ ఇయర్ పెరుగుతూ పోవాలి, నాకు వచ్చేటువంటి అమౌంట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా? ఇంక్రీజ్ అవుతా ఉండాలి. ఆర్డినరీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో I, గ్రోత్ రేట్ ఏమో G ఇస్తాడు. దెన్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ గ్రోయింగ్ పర్పెచ్యుటీ ఈక్వల్ టు present value of growing perpetuity equal to A by I minus G. Right. Again ఇందులో కూడా present value of growing perpetuity due లేదా immediate equal to A by I minus G into nana 1 plus I. Due అంటే immediate కదా, therefore A by I minus G into 1 plus I. Right. మన ఇన్వెస్ట్మెంట్ కి I% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. నా ఇన్స్టాల్మెంట్ వాల్యూ గ్రోత్ రేట్ ఎలా ఉండాలి? G% ఉండాలి. రైట్. ఇన్ దట్ కేస్
ఇలా చిన్న పాయింట్ వేర్ ఆల్వేస్ ఐ గ్రేటర్ దాన్ ద జీ. గ్రోత్ రేట్ కంటే మనకు వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటేనే యాన్యుటీ అనేది ఫర్ ఎవర్ కంటిన్యూ అవుతుంది, లేకపోతే జరగదు. దట్స్ వై ఫార్ములా డెరివేషన్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది ఐ ఈస్ గ్రేటర్ దాన్ జీ. ఆర్డినరీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ద గ్రోత్ రేట్ నానా. నెక్స్ట్, వాట్ అబౌట్ నెట్ ప్రెజెంట్ వాల్యూ? వాట్ అబౌట్ ఎన్పివి? Net present value is nothing but present value of cash inflows minus present value of cash outflows. మన ఇన్కమ్ ఎంత వచ్చింది, ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నాము. ఇఫ్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ ద ఎక్స్పెండిచర్ వి యాక్సెప్ట్ ద డీల్. ఇఫ్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ ద ఎక్స్పెండిచర్ వి రిజెక్ట్ ద డీల్. దేర్ ఇఫ్ ఎన్పివి నెట్ ప్రెజెంట్ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వి యాక్సెప్ట్ ద డీల్. రైట్, బిజినెస్ డీల్ మనం ముందుకు వెళ్ళొచ్చు. ఒకవేళ నెట్ ప్రెజెంట్ వాల్యూ కనుక లెస్ దాన్ 0 వస్తే వి రిజెక్ట్ ద డీల్. ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్ కంటే మనకు వస్తున్నటువంటి ఇన్కమ్ తక్కువ ఉంటుంది కాబట్టి వి రిజెక్ట్ ద డీల్. నెక్స్ట్ అన్న, వాట్ అబౌట్ సిఏజిఆర్? కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. నేను కొంత మనీ షేర్స్ లో ఉంచాను, రైట్, అది ఓవరాల్ గా ఎవ్రీ ఇయర్ ఈ విధంగా చేంజ్ అయింది. పర్ యానం ఆన్ అన్ యావరేజ్ గా ఎంత ఇంక్రీజ్ అయింది? పర్ యానం ఆన్ అన్ యావరేజ్ గా ఎంత ఇంక్రీజ్ అయింది ఫైండ్ అవుట్ చేయాలన్నా అగైన్ అప్లై ద ఫార్ములా ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 + i హోల్ పవర్ n. జస్ట్ ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. n ఒకటి ఇందులో చాలా ఇంపార్టెంట్ అన్న. నంబర్ ఆఫ్ n ఈక్వల్ టు నంబర్ ఆఫ్ చేంజెస్, రైట్. మనకి ఇలా టైం పీరియడ్ ఇచ్చారనుకోండి, సపోజ్ 2012, 13, 14, 15. ఇదిగో నా టైం, ఆ టైంలో నేను షేర్స్ ఉంచుకున్నాను. ఇక్కడ వాల్యూ, షేర్ వాల్యూ 80, 100, 120, 165 వచ్చింది. ఎన్ని ఇంక్రీజెస్ వచ్చినాయండి, ఎన్ని చేంజ్ ఓవర్స్ వచ్చినాయండి? 1, 2, 3. దేర్ ఫర్ n ఈక్వల్ టు 3. మన పైన 4 years కనపడుతుంది కదా అని 4 రాయకూడదు. చేంజ్ ఓవర్స్ ఎన్ని అయితే వచ్చినాయో అది మాత్రమే ఇక్కడ జాగ్రత్తగా ఈ పాయింట్ లో n తీసుకోవాలి. వాట్ అబౌట్ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అన్న? రైట్, జనరల్ నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, దాని మీద ఇన్ఫ్లేషన్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది, ఆ రెండింటిని మనము అసెస్ చేసుకుంటే ఆర్డినరీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆర్డినరీ రేట్ మైనస్ ఇన్ఫ్లేషన్ తీసేయండి. యాక్చువల్ రేట్ కన్నా కూడా ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి అంత గ్రోత్ ఉండదు. మరి సబ్ట్రాక్ట్ చేస్తే దాని నుంచి మనం ఏం చెప్పొచ్చు? నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మైనస్ ఇన్ఫ్లేషన్ గివ్స్ యూ ద రియల్ రేట్ ఆఫ్ గ్రోత్, రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎలా ఉందో మనకు తెలుస్తుంది. రైట్, వీటి మీద బ్రీఫ్ గా పాయింట్స్ చూద్దామండి. ఫైండ్ ద ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఆఫ్ 5,000 ఈజ్ మేడ్ యాన్యువల్లీ ఫర్ 7 years అట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 14% పర్ యానం. మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ అబౌట్ ద ఫార్ములా? ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఈక్వల్ టు 5,000 7 years 14%. రైట్ నానా? Future value of annuity regular equal to, what about the value? 5,000 by rate of interest nana 14%, 0.14, 1.14 whole power 7 minus 1. All of use calculator nana 1.14 whole power 7, right, minus 1 into 5,000 divided by 0.14. That is 53652.456. 53,652 point something, right? 53,652 point something. That is option D. Future value of annuity A by I into 1 + I whole power n minus 1 apply cheyandi. Next nana, suppose you deposit 900 rupees per month into an account that pays 14.8% interest compounded monthly. How much money will you get after 9 months? Monthly invest చేస్తున్నాను, 9 months తర్వాత ఎంత మనీ వస్తుంది? రైట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత నాన్న? 14.8%. సో I ఈక్వల్ టు 14.8 by 1200. మంత్లీ అన్నారు కదా నాన్న. Therefore 14.8 by 1200 gives you 0.0123 bar నాన్న. రిక్వైర్మెంట్ బట్టి మీరు అప్లై చేయండి. Similarly, future value of annuity regular equal to 900 by
0.0123 bar, 1.0123 bar, whole power 9 minus 1. ఈ ఆన్సర్ అవసరమైనప్పుడు ఇంకొక 3 కావాలంటే స్మాల్ డిఫరెన్స్ ఉంటే మీరు తీసుకోవచ్చు. 1.01233 రైట్, హోల్ పవర్ 9 తీసుకున్నాను. రైట్ నానా, minus 1 into 900 divided by 0.01233. What you notice now? 8511.2. 8511.2. 8511.2. రైట్, ఈ విధంగా మనం ఇచ్చినటువంటి క్యాలిక్యులేషన్లో అవసరమైతే స్మాల్ నెగ్లిజిబుల్ డిఫరెన్స్ ఏమైనా ఉంటే దాన్ని అప్పుడు 1.0123 తీసుకోండి. ఏమైనా స్మాల్ నెగ్లిజిబుల్ డిఫరెన్స్ ఉంటే 1.01233 తీసుకోవచ్చు. సో మోస్ట్ యాక్యురేట్ గా మనము ఆన్సర్ అచీవ్ చేయొచ్చు. మిస్టర్ ఎక్స్ వాంట్స్ టు అక్యూములేట్ 50 lakh rupees at the end of 10 years. How much amount is required to be invested every year if the interest is compounded annually at 10%? At 10%. Future value of annuity 50 lakh ఇచ్చారండి. 10 years కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ మనీకి 10% ఇంట్రెస్ట్ వస్తుంది. హౌ మచ్ అమౌంట్ ఈజ్ రిక్వైర్డ్ టు బి ఇన్వెస్టెడ్ ఎవ్రీ ఇయర్? యాన్యుటీ ఎంత అడుగుతున్నాడు. మోర్ ఓవర్ రైట్, ఎప్పుడైతే మనకి ఇలాంటి హింట్ ఏ ఆఫ్ 10, 0.10 అని మీనింగ్ ఏంటండి? ఇఫ్ వి ఇన్వెస్ట్ 1 rupee at 10% for 10 times, the amount will be 15.937 సంథింగ్. 1 రూపాయిని ఎవ్రీ ఇయర్ 10 years ఇన్వెస్ట్ చేస్తే 10% ఇంట్రెస్ట్కి ఆ అమౌంట్ ఎంత అవుతుంది అంటే ఈ వాల్యూ. ఇది ఏమిస్తుందండి అంటే యాన్యుటీ ఫార్ములాలో ఏ పక్కన ఉన్నటువంటి రిమైనింగ్ ఓవరాల్ వాల్యూ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడైతే ఏం చెప్తాము? ఏ బై 0.1 into 1.1 whole power 10 minus 1 ఈక్వల్ టు 50 lakh నాన్న. సింగిల్ స్ట్రెచ్లో క్యాలిక్యులేటర్ ఇచ్చేయండి. 1.1 whole power 10 ఫైండ్ అవుట్ చేయండి అందరూ. ఓకే, minus 1 ఓకే డివైడెడ్ బై 0.1. వాటి నోటీస్ నాన్న. రైట్, వాడిచ్చిన వాల్యూ మనకు వచ్చేసింది 15 పాయింట్ వాల్యూ. ఒకవేళ అక్కడ ఇచ్చారనుకోండి, చాలా రేర్గా ఇస్తుంటారు, ఇస్తే యూటిలైజ్ చేసుకోండి. అదర్ దాన్ ఏ కాకుండా మిగిలిన వాల్యూ వాడిచ్చినట్టు ఏ ఆఫర్ ఇస్తే అది ఇచ్చండి. లేదండి మనకు అనుకున్నాం రైట్ నాన్న, డివైడెడ్ బై ఈక్వల్ టు ఇంటూ నాన్న 50 lakh. రైట్ నాన్న, వాటి నోటీస్ 313726.97. రైట్, 31372.69. చెక్ ద ఆన్సర్ నాన్న. 31,372 నియర్ బై. రైట్, 31,000. వన్ సెకండ్, పాయింట్ ప్రాపర్ దిస్ 50 lakhs నాన్న. రైట్, ఇట్ ఈస్ పాయింట్ దేర్. 3,13,000 3,13,726. ఓకేనా? యూ కెన్ నోటీస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ 3,13,726 పాయింట్. యాక్యురేట్ డెసిమల్ తో సహా ఆన్సర్ వస్తుంది. ఏ సింకింగ్ ఫండ్ ఈస్ క్రియేటెడ్ ఫర్ రిడీమింగ్ డిబెంచర్స్ వర్త్ 5 lakhs at the end of 25 years. How much provision needs to be made out of the profit each year, provided sinking fund investments can earn interest of 4% per annum? ఒక 25 years తర్వాత నాకు 5 lakh కావాలి. ఎవ్రీ నా డిపాజిట్ మనీకి 4% ఇంట్రెస్ట్ వస్తుంది. వాట్ ఈస్ ద మనీ ఐ హ్యావ్ టు బి కీప్ ఎవ్రీ ఇయర్? ఎంత పక్కన ఉంచాలి? సిమిలర్ గా ఇందా మనం చూసాం. ఏ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్న 0.04, 1.04 whole power 25 minus 1 equal to 5 lakh. Just use the calculator. 1.04 whole power 25 చేయండి. ఓకేనా? minus 1 ఓకే డివైడెడ్ బై 0.04. ఎల్హెచ్ఎస్ కనుక్కున్నాండి. ఏ కాకుండా మిగిలిందంతా ఏం చేద్దాం? డివైడెడ్ బై ఈక్వల్ టు ఇంటూ నానా 5 lakh. వాట్ యు నోటీస్? 12,005.98. సో రౌండెడ్ ఆఫ్ లో ఈక్వల్ టు 12,006 అనొచ్చు. ఆన్సర్ బట్టి మనం ఫాలోఅప్ చేద్దాం. ఎస్, వీ కెన్ నోటీస్ 12,006. వెరీ ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ నానా. రైట్, ఏ మిషన్ కాస్ట్ 5,20,000 with an estimated life of 25 years. A sinking fund is created to replace it by a new model at 25% higher cost after 25 years with a scrap value realization of 25,000. What amount should be set aside every year if the sinking fund investments accumulate at 3.5% compound interest per annum?
ఒక 25 సంవత్సరాల తర్వాత నేను మిషన్ రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మిషన్ కాస్ట్ 5,20,000 క్యాలిక్యులేటర్ తీసుకోండి. ఓకే, 5,20,000. దెన్ దాని వాల్యూ ఎలా ఇంక్రీజ్ అవుతుంది ఎస్టిమేట్ చేస్తున్నా 25% పెరుగుతుంది. ప్లస్ 25% ఆపరేట్ చేయ క్యాలిక్యులేటర్తో. ఓకే, ఓకేనా? ఎంత వచ్చింది? 6.5 lakh వచ్చింది. బట్ అందులో మన స్క్రాప్ వాల్యూ ఒక 25,000 తీసేయండి. సో 6,25,000. మనం సింకింగ్ ఫండ్ ఎంత క్రియేట్ చేయాలంటే 6.5 lakh మైనస్ 25,000 స్క్రాప్ వాల్యూ, దట్ ఈస్ 6,25,000 క్రియేట్ చేయాలి. సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ నథింగ్ బట్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ వ్యానిటీ. ఏ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 0.035, 1.035 whole power 25 minus 1 equal to 6,25,000. As usual 1.035 whole power 25 apply చేయండి. రైట్, whole power 25 minus 1, ఓకే అండి, divided by 0.035, ఓకే, divided by equal to into 6,25,000. What is the answer, Nana? It is just 16,046 point something. 16,046 point something. Right, you can notice, Nana, actual answer అయితే 16,046 వస్తుంది, బట్ స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంది. సో వెరీ నియర్ బై క్లోజ్ బై ఆన్సర్ అయితే మనం 16,050 ఇవ్వచ్చు. అంత 3-4 రూపీస్ డిఫరెన్స్ కూడా మనం చాలా తక్కువ సందర్భాల్లోనే చూస్తుంటాము. నెక్స్ట్ నాన్న, రైట్, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ అమౌంట్ ఆఫ్ యాన్యుటీ డ్యూ. మిస్టర్ జెడ్ ఇన్వెస్ట్ 10,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్ ఫ్రమ్ టుడే. ఇలాంటి హైలైటెడ్ వర్డ్స్ ఉంటాయి. టుడే అంటే ఇమ్మీడియట్ మోడల్ ఫర్ నెక్స్ట్ 10 years. Suppose interest rate is 8% per annum compounded annually. Calculate future value of annuity. 10,000 డిపాజిట్ చేస్తున్నా ఇవాల్టి నుంచి నెక్స్ట్ 10 years బ్యాంక్ దానికి ఎంత ఇంట్రెస్ట్ ఇస్తుందండి? 8% ఇంట్రెస్ట్ ఇస్తుంది. వాట్ అబౌట్ ద ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అంటున్నాడండి. రైట్ నాన్న? రైట్, దట్ ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఇమ్మీడియట్ ఈక్వల్ టు A by I into 1 plus I whole power n minus 1. Sorry, n minus 1 whole power n minus 1 into nana 1 plus I extra. A equal to 10,000 no, divided by 0.08 ma 1.08 whole power 10 minus 1 into 1.08. Single stage calculation nana 1.08 whole power 10 find out cheyandi. Okay, minus 1 cheyandi into 1.08 చేయండి. రైట్, ఇంటూ 10,000 చేయండి, డివైడెడ్ బై 0.08 మా. వాట్ యు నోటీస్? 1,56,454.87. నియర్ బై 1,56,455. 1,56,000 అక్యురేట్ ఆన్సర్ అక్కడ కూడా ఇచ్చారు కాబట్టి అదే తీసుకుందాం. యాన్యుటీ ఇమ్మీడియట్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ టుడే ఉంటుంది. ఎక్స్ట్రాగా వాల్యూ 1 plus I మీరు ఎక్కడైనా సరే ఆ పాయింట్ త్రూ అవుట్ ద ఎండింగ్ అప్లై చేయొచ్చు. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీకి సంబంధించినటువంటి పాయింట్ చూద్దాం నాన్న. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీకి సంబంధించిన దాంట్లో 5,000 ఈస్ పెయిడ్ ఎవ్రీ ఇయర్ ఫర్ 10 years టు పే ఆఫ్ ఏ లోన్. ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈస్ 14% per annum compounded annually, వాట్ ఈస్ ద లోన్ అమౌంట్? నేను కొంత లోన్ తీసుకున్నాను, దాన్ని ఎవ్రీ ఇయర్ 5,000 చొప్పున 10 years లో క్లియర్ చేస్తున్నాను. అన్పెయిడ్ అమౌంట్ బ్యాంక్ నాకు 14% ఛార్జ్ చేస్తుంది. వాట్ అబౌట్ ద లోన్ అమౌంట్? లోన్ అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. మోడల్ బట్టి రెగ్యులర్. రైట్, ఇక్కడ నోటీస్ చేద్దాం. 5,000 నాన్న మనీ ఎవ్రీ ఇయర్ మనం పే చేస్తుంది 5,000. నేను ఈ 5,000 దేనికోసం పే చేస్తున్నాను? నేను తీసుకున్న లోన్ కోసం, రీప్లేస్ చేయడం కోసం. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్? 10 ఇన్స్టాల్మెంట్స్ 14%. సో లోన్ ఈజ్ నథింగ్ బట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్. మోడల్ బట్టి రెగ్యులర్ అండి, ప్రతిసారి రెగ్యులర్ అని కాదు. ఫార్ములా A by I into 1 minus of 1 plus I whole power minus n అన్న. రైట్, 5,000 ఈజ్ ద repayable amount every time. 0.14 1 minus 1.14 whole power minus 10. ఒకసారి డేటా చూడండి. 5,000 10 years 14% ఇంట్రెస్ట్. ఓకేనా? ఈజ్ క్యాలిక్యులేటర్స్ 1.14 whole power 10. ఓకేనండి, బట్ -10 కావాలండి. ప్రజెంట్ వాల్యూలో జాగ్రత్త చూడాలి. ముందు డివైడెడ్ బై ఈక్వల్ టు కొట్టండి.
ఇప్పుడు మనము ఈ వాల్యూ కనుక్కున్నాం నాన్న, ఈ వాల్యూ కనుక్కున్నాం. -1 చేయండి, చేసామండి. బట్ యాక్చువల్‌గా 1 మైనస్ చేయాల్సిన -1 చేసాం కాబట్టి ఇమ్మీడియేట్‌గా ప్లస్ ఆర్ మైనస్ నొక్కండి కన్‌ఫ్యూజన్ లేకుండా. ఓకే అండి. ఇంటూ ఏం చేయాలి నాన్న? 5000 డివైడెడ్ బై 0.14. వాట్ యు నోటీస్? 26,080.578 సంథింగ్. 26,080. సార్ ఇక్కడ హింట్ కనపడుతుందండి. పి అంటే నాన్న ప్రెజెంట్ వాల్యూ, ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్. నేను ఎవ్రీ ఇయర్ ఒక 1 రూపీ సేవ్ చేస్తున్నాను. 10 ఇయర్స్. ఎవ్రీ ఇయర్ 1 రూపీ, 1 రూపీ, 1 రూపీ, 1 రూపీ 10 ఇయర్స్ సేవ్ చేస్తున్నా. బ్యాంకు నాకు 14% ఇంట్రెస్ట్ ఇస్తుంది. అది అలా చేసే బదులు ఇవాళ ఒక సింగిల్ అమౌంట్, సింగిల్ మనీ ఎంత నేను డిపాజిట్ చేస్తే చాలు. లేదు ఎవ్రీ నేను సేవ్ చేస్తున్న 1 రూపీ యొక్క టోటల్ ప్రెజెంట్ వాల్యూ ఎంత? టోటల్ ప్రెజెంట్ వాల్యూ ఎంత? దట్ ఈస్ నథింగ్ బట్ 5.21611. నేను ఇవాళ ₹5.21 సుమారుగా డిపాజిట్ చేస్తే ఎంత వస్తుందో ఎవ్రీ ఇయర్ 1 రూపీ, 1 రూపీ, 1 రూపీ డిపాజిట్ చేస్తారో 10 సంవత్సరాల తర్వాత అంతే డబ్బు అవుతుంది. ఇది దాని మీనింగ్. ఎప్పుడైతే పి ఆఫ్ వాల్యూ ఇచ్చారో ఇందాక మీకు చెప్పినట్టు ఏ పక్కన ఉన్నటువంటి వాల్యూ మొత్తం ఇచ్చారు ఫార్ములాలో అదర్ దాన్ ఏ అంటే ఈ మొత్తం వాల్యూ ఇచ్చేశారు. డైరెక్ట్ గా మీరు ఆ వాల్యూని కూడా పాసిబుల్ అయినప్పుడు ఇస్తే గనక అలా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు యూజ్ చేసుకోండి. 5000 ఇంటూ 5,000 ఇంటూ 5.21611. వాట్ యు నోటీస్ నాన్న? 26,080.55. ఆ హింట్ ఇచ్చారు, వాడుకోవాలని కూడా నీకు అవగాహన ఉండాలి. ఈ విధంగా యూజ్ చేయొచ్చు నాన్న. Abdul has taken a loan from Bahadur at 7% per annum. The loan has to be repaid in 3 equal yearly installments of 10,000 each. What is the amount of loan taken? Similar model, right? ఏం అప్లై చేయొచ్చు ఇక్కడ? 10,000 ఈచ్ టైం పే చేస్తున్నాడు, 3 years అండి, రైట్? దేర్ఫోర్ ఇక్కడ మనకి లోన్ అమౌంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? 1.07 హోల్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయండి, డివైడెడ్ బై ఈక్వల్ టు చేయండి, -1 అప్లై చేయండి, తర్వాత ప్లస్ ఆర్ మైనస్ బటన్, తర్వాత ఇంటూ 10,000 అన డివైడెడ్ బై 0.07. క్యాలిక్యులేషన్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. జస్ట్ 3 years 1.07 హోల్ క్యూబ్ డివైడెడ్ బై ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ బటన్ నొక్కండి, ఇంటూ 10,000 డివైడెడ్ బై 0.07. 26,243. 26,243. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు నువ్వు డేటా రాయాల్సిన అవసరం లేదు. క్వార్టర్లీనో హాఫ్ ఇయర్లోనో కన్వర్ట్ చేయమంటే మనం రాయాలి, కానీ అదర్వైజ్ డైరెక్ట్ క్యాలిక్యులేటర్ ఆపరేషన్తో మైండ్లో ఫార్ములా ఉంటే అప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ అన్న, ఏ లోన్ ఆఫ్ 1,02,000 is to be paid back in 2 equal annual installments. If the rate of interest is 4% per annum compounded annually, then the total interest charged under this installment plan. మనం ఎంత వడ్డీ కట్టామో తెలుసుకోవాలి. జనరల్ మనకు కూడా ఆలోచన ఉంటుంది లోన్లు కడుతున్నప్పుడు, రైట్? ఇక్కడ మనం చూద్దాం. 1,02,000 అనేదేమో లోన్ మనీ అండి, దాన్ని తిరిగి 2 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేస్తున్నాను 4%కి. ముందు ఇన్స్టాల్మెంట్ ఎంతో కనుక్కుందాం నాన్న. సో ఏ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 0.4 ఇంటూ 1 మైనస్ ఆఫ్ 1.04 హోల్ పవర్ -2 ఈజ్ 1 lakh ఎంత నాన్న? 2,000. ఇన్స్టాల్మెంట్ ఎంత పడుతుందో చూద్దాము, రైట్? ఆల్ ఆఫ్ యూ 1.04, ఓకేనా? హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ డివైడెడ్ బై 0.04, ఓకేనా? 1.88 సంథింగ్ వచ్చింది. యాక్చువల్లీ ఇది అవతల తీసుకెళ్ళాలి. డివైడెడ్ బై ఈక్వల్ టు ఓకే ఇంటూ 1,02,000 అన్న. వాట్ యు గాట్ ద ఆన్సర్? 540,799 అంటే నాన్న 80 అనుకోవచ్చు. ఎంతమ్మా? 54,080. మనం అలా 2 ఇన్స్టాల్మెంట్స్ కట్టాం నాన్న, అంటే 2 ఇన్స్టాల్మెంట్స్ లో మనం పే చేసిన మొత్తం ఎంత అండి? సో టోటల్ మనీ పెయిడ్ ఎంతమ్మా? 1,08,160. ఇందులో మనం తీసుకున్న లోన్ ఎంత? 1,02,000. ఎక్సెస్ ఎంత కనబడుతుంది? దేర్ ఫోర్ ఇంట్రెస్ట్ మనం ఎంత పే చేసామంటే 6,160. ఆప్షన్ ఏ. ఇంట్రెస్ట్ ఎంత చేసాం కనుక్కోవాలంటే ఇన్స్టాల్మెంట్ కనుక్కోండి, ఇంటూ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ చేయండి. ఇన్స్టాల్మెంట్ 54,080 రూపాయలు పే చేసాం.
2 ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి మల్టిప్లై చేస్తే 1,08,160 పే చేసాం. బట్ మనం తీసుకున్న లోన్ 1,02,000. సో ఎక్స్ట్రా మనం ఇంట్రెస్ట్ పే చేసినంత 6,160. ఇలాంటివి మనం జాగ్రత్తగా ఫాలోఅప్ చేసుకోవాలి. నెక్స్ట్ నాన్న 136. Why bought a TV costing 13,000 by making a down payment of 3,000 and agreeing make equal annual payments for 4 years? How much would be each payment if the interest on unpaid amount be 14% compounded annually? 13,000 తోటి నేను టీవీ పర్చేజ్ చేశానండి. 3,000 డౌన్ పేమెంట్ కట్టాను. మిగిలింది ఎలా పే చేస్తున్నాను? 4 years లో 14% చొప్పున ఇంట్రెస్ట్ తోటి ఇన్స్టాల్మెంట్ కడుతున్నా. వాట్ అబౌట్ ద ఏమంటున్నాడండి? ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఎంత? హౌ మచ్ వుడ్ బి ద ఈచ్ పేమెంట్? రైట్, ఒకసారి ఫాలోఅప్ చేద్దాం. రైట్, 13,000 ఈజ్ ద కాస్ట్ ఆఫ్ ద టీవీ. అందులో 3,000 డౌన్ పేమెంట్, రిమైనింగ్ లోన్ కి వెళ్ళాను, దట్ ఈస్ 10,000. లోన్ ఈజ్ నథింగ్ బట్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ. దీన్ని 4 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేస్తున్నాను. ఎట్ ద రేట్ ఆఫ్ చార్జ్ చేస్తున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నానా 14%. రైట్, 4 years లో పే చేస్తున్నాను, 14% చార్జ్ చేస్తున్నాడు. దిస్ ఈస్ ద వాల్యూ గివెన్. లోన్ ఈజ్ నథింగ్ బట్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ. ఓకే కదా? సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బై ఐ అంటమ్మా 0.14, 1 minus of 1.14 whole power minus 4 equal to 10,000 అన్న. ఇమ్మీడియట్లీ ఏ ఎంత? ఆల్ ఆఫ్ యూ 1.14 whole power 4 divided by equal to -1 plus or minus divided by 0.14 again divided by equal to into 10,000. What about the value? 3432. Each installment to 3432, 3,432 rupees. 0.0478 కూడా మనం చూడొచ్చు. అంత యాక్యురసీగా మనం ఆన్సర్ ఇవ్వచ్చు. 13,000 లో కొంత డౌన్ పేమెంట్ కట్టాము, మిగిలింది ఇన్స్టాల్మెంట్ కి వెళ్ళాము. ఇన్స్టాల్మెంట్ ఎంత అంటున్నాడు? కొన్ని సందర్భాల్లో డౌన్ పేమెంట్ ఇస్తాడు, ఇన్స్టాల్మెంట్ ఇస్తాడు, లోన్ ఎంత కనుక్కొని టోటల్ క్యాష్ డౌన్ ప్రైస్ ఎంత కూడా ఫైండ్ అవుట్ చేయమనేటువంటి మోడల్స్ మనం చూడొచ్చు. నెక్స్ట్ నాన్న, ఏ కంపెనీ ఈస్ కన్సిడరింగ్ ఏ ప్రపోజల్ ఆఫ్ పర్చేసింగ్ ఏ మిషన్ either by making a full payment of 4,000 or by leasing it for 4 years at annual rent of 1,250. Which course of action is preferable if the company can borrow the money at 14% compounded annually? 4,000 తో మిషన్ పర్చేజ్ చేద్దామా లేదా లీజుకి తీసుకొని ఎవ్రీ ఇయర్ 4 years కి 1,250 చొప్పున రెంట్ పే చేద్దామా అని చెప్పి మనల్ని అడుగుతున్నాడండి. కంపేర్ చేద్దాం. రైట్, మిషన్ పర్చేజ్ చేస్తేనేమో 4,000 అమ్మా సింగిల్ పేమెంట్ అయిపోద్ది. ఒకవేళ రెంట్కి వెళ్ళామనుకోండి, ఆప్షన్కి వెళ్ళి, సో లీజ్కి వెళ్ళామనుకో రెంట్ 1,250 పే చేయాలి. 4 years నాన్న. బ్యాంక్ ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నాడండి? 14% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నాడండి. ఏం తెలుసుకుందాం నాన్న? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యువల్ రెంట్స్ కనుక్కుందాం నాన్న. కనుక్కున్నాం సార్. అది కాస్ట్ కంటే ఎక్కువ ఉంది అనుకోండి అండి, మిషన్ కొనటం బెటర్. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ రెంట్స్ కాస్ట్ కంటే తక్కువ ఉంది అనుకోండి, లీజింగ్ అనేది ప్రిఫరబుల్ అవుతుంది. చూద్దాం నాన్న. ఏ అంటే అమ్మా 1,250 by 0.14 1 minus 1.14 whole power minus 4 నాన్న. ఈజ్ క్యాలిక్యులేటర్ 1.14 whole power 4 ఓకే డివైడెడ్ బై ఈక్వల్ టు -1 ఓకే నాన్న, ప్లస్ ఆర్ మైనస్ చేయండి. ఓకే ఇంటూ 1,250 divided by 0.14. What you got? 3,642.14. మీరు చెప్పండి ఇప్పుడు కంక్లూజన్. దేర్ ఫోర్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ రెంట్స్ ఎలా ఉంది నాన్న? లెస్ దాన్ ద కాస్ట్ ఆఫ్ ద మిషన్. మనకి ఎక్కడ తక్కువ ఇన్వెస్ట్మెంట్ పడుతుంది, తక్కువ ఖర్చు అవుతుంది? రెంట్కి వెళ్తే. కాబట్టి ఏం చేద్దాము? లీజింగ్ ఈజ్ ప్రిఫరబుల్. లీజింగ్ ఈజ్ ప్రిఫరబుల్. ఈ విధంగా దీన్ని ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ కనుక్కొని దీంతో మనము కంపేర్ చేయాలి. దేర్ఫోర్ ఆప్షన్ అన్న లీజింగ్ ఈజ్ ప్రిఫరబుల్. ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లోనైనా ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ నాన్న, సిమిలర్ గా మనం చూడొచ్చు నాన్న, మిషన్ పర్చేజ్ చేద్దామా వద్దా అంటున్నారమ్మా ఇక్కడ. ఏ మిషన్ కెన్ బి పర్చేజ్డ్ ఫర్ 50,000. మిషన్ విల్ కంట్రిబ్యూట్ 12,000 per year for the next 5 years. Assuming borrowing cost is 10% per annum, determine which course of action is preferable. రైట్, చూడండి నాన్న. సో ఇక్కడ మనం క్యాలిక్యులేటర్ ఆపరేట్ చేయండి. 10% కి 5 years 12,000 మీద
1.1 whole power 5 కనుక్కున్నానా ఓకే డివైడెడ్ బై ఈక్వల్ టు రైట్ -1 రైట్ నానా దెన్ ప్లస్ ఆర్ మైనస్ బటన్ చేయండి ఇంటూ ఎంత నాన్న ఎవ్రీ ఇయర్ ఇన్స్టాల్మెంట్ 12,000 divided by 0.1 what we have 45,489 మనం ఏదైతే దీనికి వెళ్తున్నామో దాని వాల్యూ 45,489 వస్తుంది మిషన్ మనం పర్చేజ్ చేస్తుంది ఎంతకి 50,000కి దాని మీద వచ్చేటువంటి రిటర్న్స్ కనుక మనం తీసుకుంటే ఎలా ఉన్నాయి 45,489 ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఇన్కమ్స్ లెస్ దాన్ కాస్ట్ ఆఫ్ మిషన్ నాకు వస్తున్న ఆదాయము మిషన్ యొక్క పెట్టుబడి కంటే తక్కువ ఉంది కొనకూడదు స్టూడెంట్ బి పర్చేజ్డ్ నాట్ ద యాన్యువల్ రెంట్ నానా ఆ మోడల్ వేరు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఇన్కమ్స్ రిటర్న్స్ మనకు వస్తున్న ఆదాయం 45,489 మన ఇన్వెస్ట్మెంట్ 50,000 ఇన్వెస్ట్మెంట్ కంటే మన రిటర్న్స్ తక్కువ వస్తున్నాయి కాబట్టి మిషన్ స్టూడెంట్ బి పర్చేజ్డ్ ఇలాంటి కంపారిజన్స్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి సపోజ్ యువర్ మామ్ డిసైడ్స్ టు గిఫ్ట్ యూ 10,000 rupees every year starting from today for next 5 years. You deposit this amount in a bank and when you receive and get 10% per annum rate of compounded annually. What is the present value of annuity? ఇవాల్టి నుంచే 5 సంవత్సరాల కాలం పాటు మీ మదర్ నీకు 10,000 రూపాయలు ఇస్తున్నారు తీసుకున్నట్టుగా బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నావు బ్యాంక్ మనకి 10% ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తే 5 సంవత్సరాల చివరికి ఆ మనీ ఏమవుతుంది అదేనా ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఎంత ఇలా 5 సంవత్సరాలు 10,000 ఇచ్చే బదులు ఒక లార్జ్ అమౌంట్ సింగిల్ అమౌంట్ ఇవ్వాలి మీ మదర్ మీకు ఎంత ఇస్తే సరిపోతుంది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఇమ్మీడియట్ వన్స్ అగైన్ టేక్ ద ఫార్ములా a by I into 1 minus of 1 plus I whole power minus of n minus 1 plus a 10,000 nana rate of interest 0.1 nana 10% 1 minus 1.1 5 minus 1 4 nana plus 10,000 amma right nana first half తీసుకోండి సింగిల్ స్టెచ్ క్యాలిక్యులేషన్ అండి 95% సింగిల్ స్టెచ్ 1.1 whole power 4 ఓకేనండి డివైడెడ్ బై ఈక్వల్ టు ఓకే -1 ఓకేనా ప్లస్ ఆర్ మైనస్ చేయండి ఇంటూ 10,000 ఓకే divided by 0.1 right nana last step ఒకసారి మళ్ళీ ఆపరేట్ చేయండి what you got the answer plus 10,000 అప్లై చేయండి 1.1 whole power value divided by equal to -1 plus or minus into 10,000 divided by 0.1 right nana plus 10,000 అప్లై చేయండి 41,698.65 41,698.65 nothing but 41,698.70 ఇవాల్టి నుంచి ప్రతి సంవత్సరము 5 సంవత్సరాలు 10,000 ఇచ్చే బదులు ఒక సింగిల్ అమౌంట్ ఎంత ఇస్తే దానికి ఈక్వలెంట్ అవుతుంది ఇట్ ఈస్ 41,698.70 నెక్స్ట్ నాన్న Problems based on perpetual annuity. A person desires to create a fund to be invested at 10% compound interest per annum to provide for a price of 300 rupees every year. Right. నాకు ప్రతి సంవత్సరము ఒక 300 రూపాయలు క్యాష్ ప్రైస్ కోసం మనీ కావాలంటే నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి పర్పెచుటీ కదా వాట్ అబౌట్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ పర్పెచువల్ యాన్యుటీ నానా ఫార్ములా ఇస్ సో సింపుల్ a by I a అంటే నానా దట్ ఈస్ ఈక్వల్ టు 300 I అంటే నానా 0.1 nothing but 3,000 300 by 0.1 nothing but 3,000 next nana determine the present value of perpetuity of 50,000 per month at the rate of interest 12% per annum నాకు నెలకు 50,000 రూపాయలు కావాలంటే ఎంత మనీని డిపాజిట్ చేయాలి therefore a by I is the formula now 50,000 divided by year కి 12% నానా మంత్ కి 1% అంటే 0.01 50,000 5 lakh 50 lakh is the answer right మంత్ కి 50,000 కావాలంటే బ్యాంకులో ఎంత వేస్తే సరిపోతుంది 50,000 right 50 lakhs వేస్తే పర్ మంత్ మనకి 50,000 వస్తుంది నెక్స్ట్ నానా determine the perpetuity
in each of the following cases. Effective rate of interest 12% per annum. Initial amount invested is 10,000. If the perpetuity is payable after every 6 months. ఓకేనా? ఇదిగోండి వాల్యూ ఇచ్చారండి. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ పర్పెచుటీ ఇచ్చారు. ఏమడుగుతున్నాడు? యాన్యుటీ అడుగుతున్నాడు. ప్రజెంట్ వాల్యూ ఇచ్చాడు. సో 10 lakhs is equal to A by రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% నానా, కాబట్టి 6 months కి అంటే 6% అవుతుంది. 6% అంటే 0.06. ఆల్ ఆఫ్ యూ వాట్ అబౌట్ ద వాల్యూ? 10 lakhs. ఓకేనా? ఇంటూ వాట్ అబౌట్ ద వాల్యూ నీడెడ్? 0.06. వాట్ అబౌట్ ద వాల్యూ అమ్మా? 60,000. ఓకేనా? 60,000. నెక్స్ట్ అమ్మా, ఇఫ్ ద పర్పెచుటీ ఈస్ పేడ్ ఎవ్రీ క్వార్టర్, క్వార్టర్లీ పే చేయాలి. దేర్ ఫార్ వాట్ అబౌట్ ద వాల్యూ నాన్న ఇక్కడ? ఏ బై క్వార్టర్ అంటే బై 4, 0.03, విచ్ విల్ బి 30,000. ఇందాక ఉన్న వాల్యూని ఫాలోఅప్ చేసుకోండి. ఇఫ్ ఏ పర్సన్ బాట్ ఏ హౌస్ పేయింగ్ 45 lakhs డౌన్ పేమెంట్ and 80,000 at the end of each year till the perpetuity, assuming rate of interest is 16%, the present value of the house is. ఒక ఇల్లు కొన్నాను, 45 లక్షలు డౌన్ పేమెంట్ కట్టాను, మిగిలిన బ్యాలెన్స్ కోసం నేను పర్పెచువల్ టైప్ యాన్యుటీకి వెళ్ళాను. ఎవ్రీ ఇయర్ 80,000 పే చేస్తానని. ఒకసారి ప్రజెంట్ వాల్యూ ఆఫ్ పర్పెచువల్ యాన్యుటీ ఎంతో చెప్పండి. 80,000 డివైడెడ్ బై 0.16. ఆల్ ఆఫ్ యూ 80,000 డివైడెడ్ బై 0.16 నానా, జస్ట్ 5 lakhs. సో 5 lakhs నేను ఇంకా లోన్ తీసుకున్నాను. 5 lakhs కి లోన్ తీసుకున్నాను. నేను డౌన్ పేమెంట్ 45 lakhs చేశాను. ప్లస్ 5 lakhs కలిపితే 50 lakh అనేది ఏమవుతుందండి? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద హౌస్. హౌస్ వాల్యూ 50 lakh అండి. నా దగ్గర 45 లక్షలు ఉన్నాయి. మిగిలిన 5 లక్షలకి నేను పర్పెచుటీ టైప్ యాన్యుటీకి వెళ్ళాను. దేర్ ఫోర్ ఓవరాల్ వాల్యూ 50 lakh. నెక్స్ట్ నానా, a stock pays annually an amount of 10 rupees from 6th year onwards. mth year onwards అని మనం నేర్చుకున్నాం. ఎప్పుడైతే ఈ వర్డ్ ఉందో డినామినేటర్ లో 1 + i హోల్ పవర్ m-1 అప్లై చేయి. ఓకే, వాట్ ఈస్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ పర్పెచుటీ ఇఫ్ ద రేట్ ఆఫ్ రిటర్న్ ఈస్ 20%? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ పర్పెచువల్ యాన్యుటీ ఫస్ట్ పేమెంట్ ఆఫ్టర్ 6 years వస్తుంది. రైట్, వాట్ అబౌట్ ద ఫార్ములా నాన్న? a by i. ఏ అంటే 10/0.2 ఇంటూ ఎక్స్ట్రా డినామినేటర్ లో 1.2 హోల్ పవర్ 6 - 1 కదా 5. 1.2 హోల్ పవర్ 5 కనుక్కున్నానా? ఓకేనండి. 1 హోల్ పవర్ 5 ఇంటూ ఎక్స్ట్రా పక్కన ఏముంది? 0.2 డినామినేటర్ చేశానండి. యాక్చువల్ ఇది డివైడెడ్ బై ఈక్వల్ టు చేయి. ఓకేనండి. ఇంటూ 10 చేయనా? వాట్ యు నోటీస్? 20.09. 20.09 ఈజ్ నథింగ్ బట్ 20.1. 09 నెక్స్ట్ నెంబర్ వచ్చేది 10 గా 20.1. ఫస్ట్ పేమెంట్ 6th year ఆన్వర్డ్స్ నాకు కావాలి. ఫార్ములా ఎక్స్ట్రా డినామినేటర్ లో 1 + i హోల్ పవర్ m-1. స్టార్టింగ్ ఫ్రమ్ టుడే ఉంటే న్యూమరేటర్ ఎక్స్ట్రా 1 + i ఉంటుంది. నెక్స్ట్ నానా, డిటర్మైన్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ పర్పెచుటీ ఆఫ్ 1 lakh rupees ఫర్ ఇన్ఫినిట్ పీరియడ్ at an effective rate of interest 12% and study growth rate is 10%. I ఏమో 12%, G ఏమో 10%. Present value of growing perpetuity. Present value of growing perpetuity. What is formula na? A by I minus G. A by I minus G. ఏ అంటే ఎంతమ్మా? రైట్, 1 lakh డివైడెడ్ బై 0.12 minus 0.1 నానా. ఓకేనా? 1 lakh డివైడెడ్ బై 0.02. వాట్ యు నోటీస్ నానా? 50 lakh. వాట్ యు నోటీస్? 50 lakhs. రైట్, నేను ఒక 50 lakh గనక డిపాజిట్ చేస్తే ఫస్ట్ ఇయర్ ఎండ్కి 1 lakh వస్తుంది. ఆ ఎవ్రీ ఇయర్ ఏమవుతుంది? అది 10% గ్రోత్ అవుతూ నాకు పర్పెచుటీ వస్తుంది. ఇది దాని మీనింగ్. నెక్స్ట్ అన్న, అస్యూమింగ్ ద డిస్కౌంట్ రేట్ ఇస్ 7% per annum, how much would you pay to receive 200? Growing rate is 5% annually forever. రైట్, ఏమడుతున్నారని? హౌ మచ్ వుడ్ యూ పే టు రిసీవ్ 200 గ్రోయింగ్ రేట్? ఎవ్రీ టైం నాకు 200 కావాలంటే నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ గ్రోయింగ్ పర్పెచుటీ ఈక్వల్ టు ఏ వాల్యూ నానా? 200 బై ఆర్డినరీ రేట్ నానా 0.07, గ్రోత్ రేట్ నానా 0.05. సేమ్ మోడల్ నానా 200 డివైడెడ్ బై
0.02, nothing but 10,000s. Present value of growing perpetuity equal to A by I minus G. Next, Nana. A Limited is evaluating a project involving an outlay of 10 lakhs, resulting in an annual cash inflows of 2.5 lakh for 6 years. Assuming the company's cost of capital is 10%, determine the net present value of the project. నేను ఒక బిజినెస్లో ఇన్వాల్వ్ చేస్తున్నానండి, రైట్. 10 lakh రూపీని బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, 10 lakh ఇన్వెస్ట్ చేస్తున్నాను. క్యాష్ అవుట్ఫ్లోస్ 10 lakhs. క్యాష్ ఇన్ఫ్లోస్ ఎలా ఉన్నాయని చెప్తున్నాడు. 2.5 lakhs 6 years వస్తుంది. ఎవ్రీ ఇయర్ 2.5 lakh వస్తుంది. ఈ విధంగా 6 years వస్తుందని మనం చెప్తున్నాడు. మనీ ఇన్వెస్ట్మెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నానా 10%. రైట్. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ చెప్పండి. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఎన్టీగా 2.5 lakh by 0.1 నానా 1 minus 1.1 whole power minus 6 నానా 1.1 whole power 6 divided by equal to minus 1 plus or minus into 2.5 lakh nana divided by 0.1 amma, which is 10 lakh 88,815. 10 lakh 88,815. మరి ఇక్కడ ఉన్నటువంటి క్యాష్ అవుట్ఫ్లో పక్కన పెడితే వాట్ అబౌట్ నెట్ ప్రజెంట్ వాల్యూ? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో minus present value of cash outflow. What about the difference, Nana? 88,815. 88,815. ఇలా నెట్ ప్రజెంట్ వాల్యూ కనుక్కోవాలంటే క్యాష్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ అవుట్ఫ్లోస్ అప్లై చేయాలి. నెక్స్ట్ నానా, సపోజ్ ద రెవెన్యూస్ ఆఫ్ ఎ కంపెనీ ఫర్ 4 years హ్యావ్ బీన్ సో ఆన్. ఇయర్ రెవెన్యూస్ ఇచ్చారండి. Calculate compound annual growth rate. ఇది రైట్ ఇందా చెప్పానా, రైట్. 1 increase, second increase, third increase, n equal to 3. Initial value 100, final value 210 నానా. Initial value 100, final value 210 నానా. అప్లై చేయండి. 210 equal to initial value 100, 1 plus I whole power నానా 3, రైట్. 1 plus I whole cube equal to నానా 2.1. is calculator option A nana. Option A 27.74%. 1.2774. Okay nana. Whole cube chain nana. Yes, it is 2.08. 2.08. Option A తీసుకుంటే 43 వచ్చింది. Right, that take the second option nana. 1.2874 whole cube nana. It is 2.133 వచ్చింది nana. Right. ఇంకా ఆప్షన్ 3 అయితే కాదు. విచ్ వన్ ఈస్ క్లోజర్ టు ద వాల్యూ? సో మన ఇక్కడ 2.1 మన రైట్ ఆన్సర్ అండి. 2.08 to 2.133. అన్డౌటెడ్లీ దిస్ ఈస్ ద క్లోజర్ వన్. 2.1 అనేది 2.08 కి క్లోజ్ బై ఉంది. సో ఆప్షన్ ఏ వెరిఫైడ్. నెక్స్ట్ నానా, ఇఫ్ కరెంట్ ఎర్నింగ్స్ ఆర్ 2.76 rupees a share while 10 years earlier they were 2 rupees, what has been the rate of growth in earnings? రైట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ప్రజెంట్ ఇక్కడ 2.76 ఉందండి షేర్ వాల్యూ. టైం పీరియడ్ ఇచ్చారండి, చేంజెస్ ఇచ్చారు. జస్ట్ అప్లై ద వాల్యూ. 1 plus I whole power n equal to 2.76 by 2 nana. 2.76 by 2. What do you notice? 1.38. Take option A. 1.053 whole power 10 nana. What you notice? 1.59. No, let's చేయాలి. 1.043 whole power 10 find out చేయనా. What you notice? 1 point value. No. Right? So present value 2 rupees ఉంది మనకి. సారీ, present value 2.76 నానా. పాస్ట్ వాల్యూ 2.2 వాల్యూ. దానికి మనము టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ టేక్ ద ఆప్షన్. రైట్. 1.0 whole power 10 by verification. ఆప్షన్ 3 తీసుకోండి. 1.38. యూ కెన్ నోట్ ఇస్ ద అక్యురేట్ వాల్యూ. n equal to 10 కి ఏమవుతుందండి?
3.3 మనకి తీసుకున్నట్లయితే 1.3835 ఎగ్జాక్ట్లీ ఆప్షన్ సి నానా. రైట్ నానా. ఫైనలీ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్. The nominal rate of growth is 17% and inflation is 9%. Actual growth rate ఏమో 17 ఉందండి, inflation 9%. What is the actual growth rate నానా? 17 minus 9. Therefore, which is equal to 8% only. Real rate ఎంత ఉందండి? 8% growth అవుతుంది. Then, P be the gross product GDP amount at the present year. Then the projected real GDP, underline the word real GDP, after 6 years. Real rate of growth ఎలా ఉందమ్మా? 8%. Real rate of growth IR అనుకోండి. రైట్, రియల్ రేట్ ఆఫ్ గ్రోత్ 8% ఉంది. ప్రజెంట్ P అనుకుంటే 6 years తర్వాత ఏమవుతుంది? దట్ ఈస్ నథింగ్ బట్ 1.08 whole power 6 into P నానా. ఈస్ క్యాలిక్యులేటర్ 1.08 whole power 6 నానా. ఓకే, 1.5868. 1.5868 is nothing but నానా ఆప్షన్ ఏ. రైట్, ఈ విధంగా యానిటీ, ప్రెజెంట్ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీస్, పర్పెచువల్ యానిటీస్, పర్పెచువల్ యానిటీలు గ్రోయింగ్ పర్పెచుయిటీస్, నెట్ ప్రెజెంట్ వాల్యూస్, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అండ్ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఈచ్ మోడల్ మీద కూడా మనం కాన్సెప్ట్ యాజ్ వెల్ యాజ్ బిట్ కంప్లీట్ చేసుకున్నాం. విత్ దిస్ వి కంప్లీటెడ్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ చూద్దామా. ఇంటర్మీడియట్ లెవెల్ టాపిక్, చక్కగా ఫార్ములా బేస్ చేసుకొని మనం ఈ టాపిక్ హ్యాండిల్ చేయొచ్చు. ఒక 2 marks వెయిటేజ్ గా మనం ఈ టాపిక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్, సో ఫస్ట్ బేసిక్ గా కొన్ని ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దెన్ వాటి మీద ప్రాబ్లమ్స్ మనం ఫాలోఅప్ చేద్దాం. రైట్ నానా. ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ రైట్. సో ఫార్ములాస్ ఒకసారి మనం ఫాలోఅప్ చేసినట్లయితే బేసిక్ గా ఇంటిగ్రల్ x పవర్ n dx నానా. x పవర్ n ప్లస్ 1 by n ప్లస్ 1 plus c or k according to the arbitrary constant. This formula is valid or applicable only n not equal to -1. When n equal to -1, ఈ ఫార్ములా నాట్ వ్యాలిడ్ నానా. ఫర్ దట్ ఇంటిగ్రల్ 1 by x dx, n -1 అయితే ఫార్ములా ఇది వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ log mod x plus c. Logarithms are defined only for positive numbers, no? That's why log mod x plus c nana. Integral e power x dx ma. E power x plus c. Integral a power x dx nana. A power x by log a base e plus c nana. Integral root x dx nana. Actually this is a problem. Repeated ga manam use cheskundamu. Better to practice as a formula. Integral root x 2 by 3 into x power 3 by 2 plus c nana. Integral 1 by root x dx amma. That is nothing but 2 into root x plus c. Right. So ఈ బేసిక్ లెవెల్లో మనం ఫార్ములాస్ ఫాలోఅప్ చేద్దాం. ఇంటిగ్రల్ dx nana or ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ఇన్ dx కూడా అడగచ్చు. ఇంటిగ్రల్ dx means x power 0 అండి. That's why it is x plus c. ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ఇంటూ dx ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ x ప్లస్ ఆర్బిటరీ కాన్స్టెంట్ గా మనం తీసుకోవాలి. నెక్స్ట్ అన్న ఇంటిగ్రల్ e పవర్ kx dx అమ్మా. e పవర్ kx బై k ప్లస్ c. ఇంటిగ్రల్ a పవర్ kx dx నానా. a పవర్ kx బై k ఇంటూ log a బేస్ e. డెరివేటివ్స్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ రెండింటిలో కూడా అమ్మా logarithms are natural logarithms, that means base e అండి. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ మనం చూద్దాం. ఇవి బేసిక్ గా మనం యూజ్ చేస్తామంటే అప్ టు ఎండ్ కూడా. ఓకేనా. నెక్స్ట్ ఇంటిగ్రల్ f డాష్ x రిలేటెడ్ అన్న. ఇంటిగ్రల్ f ఆఫ్ x హోల్ పవర్ n ఇంటూ f డాష్ x dx అన్న. ఇన్స్టెడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ t మెథడ్కి వెళ్లకుండా డైరెక్ట్ గా మనం ఇది ఫాలో చేస్తాం. f ఆఫ్ x హోల్ పవర్ n plus 1 by n plus 1 plus c అమ్మా. ఇంటిగ్రల్ రూట్ f of x
ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ పై బేసిక్ ఫార్ములాస్ ఫాలో అయితే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు వీటిని. 2/3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ 3/2 ప్లస్ సి నానా. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ నానా. దట్ ఈక్వల్ టు లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి నానా. ఇంటిగ్రల్ రైట్ ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ నానా. ఈ పవర్ కాంబినేషన్ ఒక 3-4 ఫార్ములాస్ వస్తాయి, జాగ్రత్తగా ఫాలోఅప్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఇవన్నీ మనం ఆ మోడల్లో ఉంది అని ఐడెంటిఫై చేస్తే చాలు, రైట్. విత్ ఇన్ 10 seconds మనము ఆన్సర్ చేయొచ్చు. ఇది వాటి వల్ల బెనిఫిట్. ఇంటిగ్రల్ ఏ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ నానా. ఏ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై లాగ్ ఏ బేస్ ఈ ప్లస్ సి. ఇలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కు సంబంధించినటువంటి ఎఫ్ డాష్ ఎక్స్ కి సంబంధించినటువంటి ఫార్ములాస్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఎఫ్ డాష్ ఎక్స్ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1/రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా మనం రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నానా డిఎక్స్ దట్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. అబోవ్ ఫార్ములాస్ ఎలా అయితే ఉన్నాయి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కాంటెక్ట్ లో మనం చూడొచ్చు. నెక్స్ట్ నానా ఇంటిగ్రల్ 1/x² మైనస్ a² ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ అండి. ఫార్ములా ఇట్ సెల్ఫ్ ప్రీవియస్ పేపర్ క్వశ్చన్, రైట్. 1/2a log mod x minus a by x plus a plus constant. Integral 1/a² minus x² dx nana. Again 1/2a log mod a plus x by a minus x plus c nana. యాక్చువల్లీ ఇవన్నీ పార్షియల్ ఫ్రాక్షన్స్ ద్వారా మనము సింప్లిఫికేషన్ చేయాలి. ఇంటిగ్రల్ 1/x ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 డిఎక్స్ నానా. ఇదే మనం ఇంటర్మీడియట్ లెవెల్ అయితే ఒక 7-8 లైన్స్ సింప్లిఫికేషన్ వస్తుందండి. 1/n ఇంటూ లాగ్ మోడ్ ఎక్స్ పవర్ ఎన్ రాయండి. ఎప్పుడు న్యూమరేటర్ ఈ మోడల్లో, డినామినేటర్ లో అక్కడ ఏది ఇచ్చాడో అది అప్లై చేయండి, రైట్. ఇంటిగ్రల్ ఇంకో మోడల్ ఉంది ఇందులో ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 డిఎక్స్ నానా. దట్ ఈజ్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1/n ఇంటూ సేమ్ మోడల్ అనా ఎక్స్ పవర్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ సి అకార్డింగ్ టు ద గివెన్ సింబల్. నెక్స్ట్ నానా ఇంటిగ్రల్ 1/రూట్ x² ప్లస్ a² డిఎక్స్ మా. దట్ ఈజ్ లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ రూట్. డెరివేటివ్ లో కూడా చేస్తాం ఇలాంటి ఫార్ములా, ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ 1/రూట్ x² మైనస్ a² డిఎక్స్ నానా, రైట్. లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ x² మైనస్ a² ప్లస్ సి. నెక్స్ట్ నానా ఈ టాపిక్ లో 2 లెందీ ఫార్ములాస్. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ x² ప్లస్ a² డిఎక్స్, ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ x² మైనస్ a² డిఎక్స్, రైట్. ఈ ఫార్ములాస్ లో కూడా ఒకటి మనకి ప్రీవియస్ ఎగ్జామ్ లో యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు నాన్న. దట్ ఈజ్ x/2 ఇంటూ రూట్ రాయండి ప్లస్ a²/2 ఇంటూ లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ రూట్ ప్లస్ సి నాన్న. ఒకవేళ ఇలా ఉందండి x/2 ఇంటూ రూట్ మైనస్ a²/2 ఇంటూ లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ రూట్ ప్లస్ సి. రూట్లు అక్కడ ఏది ఇస్తే అది రాయటమేనండి, అందులో స్పెషల్ ఏమి లేవు. ఇలా ఫార్ములాస్ ఇవి తక్కువ రేంజ్ లో యూజ్ అండి. ఒకవేళ మీకు ఇబ్బంది అని అనుకుంటే సెకండ్ లెవెల్లో ఈ రూట్ కి సంబంధించిన లాస్ట్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ ఫాలోఅప్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇంటిగ్రల్ 1/ax ప్లస్ b ఇంటూ cx ప్లస్ d dx. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. 1 పక్కన పెట్టండి లాగ్ మోడ్ ax ప్లస్ b బై cx ప్లస్ d ప్లస్ k నానా. c ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి. నౌ టేక్ ద ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఇక్కడ కాన్స్టెంట్స్ మధ్య క్రాస్ మల్టిప్లికేషన్, దట్ ఈజ్ ad మైనస్ bc. యూ కెన్ నోటీస్ హియర్ ad మైనస్ bc నానా అప్లై చేయాల్సిన పాయింట్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ax ప్లస్ b బై cx ప్లస్ d. రెండు చాలా రిపీటెడ్ మోడల్స్ నానా. యాక్చువల్ గా సెకండ్ మోడల్ చేయడానికి డివిజన్ దిగచ్చు యూక్లిడ్ అల్గారిథం ద్వారా, లేదంటే మనము న్యూమరేటర్ ని డినామినేటర్ లో అడ్జస్ట్ చేసి మాడిఫై చేసి రాయొచ్చు. అదర్వైజ్ అండ్ దిస్ ఇస్ డైరెక్ట్ ఫార్ములా ప్రాక్టీస్ చేస్తే. ఎక్స్ కోఎఫిషియెంట్స్ చూడండి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ a/cx.
minus cross multiplication AD minus BC by C square into log mod denominator. అక్కడ ఏముంటే డినామినేటర్ అది ఫాలో అప్ చేయండి. ఇలా సెట్ ఆఫ్ ఫార్ములాస్ మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. వాట్ అబౌట్ ద ఫార్ములా ఫర్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ నానా? Right? What is the rule to follow? Isolate. Inverse, logarithmic, algebraic, trigonometric, exponential. Here we have inverse ledandi, logarithmic undi, algebraic undi, and exponential. Logarithm undi, exponential undi, x values ganaka ichchinatlaithe algebraic kinda mana teeskundam. Right? What about integral uv dx? What about integral uv dx anana? What is the formula? U into integral v dx minus whole integral of d by dx of first function into integral of second function, again nana whole dx. Again whole dx. One more time. Integral uv dx equal to u into integral of second function minus whole integral of derivative of first function ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ హోల్ డిఎక్స్ అప్లై చేయాలి. ఈ కాన్సెప్ట్ లో ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఫాలో చేసుకున్నానా? బిఫోర్ అప్లయింగ్ ద వితౌట్ అప్లయింగ్ ద హైలైట్ రూల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నాను. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ అండ్ డిఎక్స్ అన్నాను. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ అండ్ డిఎక్స్ అన్నాను. రైట్? ఈ పవర్ ఎక్స్ యాస్టీస్ గా అప్లై చేయండి. బ్రాకెట్ ఓపెన్ చేసి సింబల్స్ ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ గా వెళ్ళండి. అప్ టు కాన్స్టెంట్ టర్మ్ వచ్చే వరకు, అప్ టు కాన్స్టెంట్ టర్మ్ వరకు. రైట్ నానా? సో ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ గా. వాట్ ఇస్ ద సెకండ్ ఫంక్షన్? ఎక్స్ పవర్ ఎన్ మైనస్ దాని డెరివేటివ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ప్లస్ దాని డెరివేటివ్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ టూ మైనస్ వన్ ప్లస్ సి. కాన్స్టెంట్ టర్మ్ వచ్చే వరకు ఇలా కంటిన్యూషన్ గా డెరివేట్ చేస్తూ వెళ్ళండి. Simple question. Next nana, integral e power ax into x power n dx. Again another point. Right? E power ax into what is second function? X power n. Then repeated derivative minus n into x power n minus 1 plus n into n minus 1 into x power n minus 2 minus 1. ఇప్పుడు ఎక్స్ట్రాగా మనకి ప్లస్ ఆర్బిటరీ కాన్స్టెంట్ మస్ట్ అంటే కంపల్సరీగా సీన్ ఓకే అని పెట్టండి. ఇచ్చినటువంటి వాల్యూలో ఎడిషనల్ గా వాల్యూ ఉంది, ఈ పవర్ ఏఎక్స్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పవర్స్ ఏ స్క్వైర్ ఏ క్యూబ్ అప్ టు లాస్ట్. ఇందాక స్టెప్ కి ఎక్స్ట్రాగా ఒక స్టెప్ వస్తుంది, జస్ట్ 2 లైన్ అండి. 2 లైన్లో ఆన్సర్ మనము అచీవ్ చేయొచ్చు. నెక్స్ట్ అన్న వెరీ ఇంపార్టెంట్, ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ డిఎక్స్. Actually, this is an application of integral x power n into log x dx. All of you, integral x power n into log x dx. X power n integration చెప్పన్నానా? X power n plus 1 by n plus 1. Bracket open చేయి. What is the second function? Log x. Right? Minus. ఈ constant forward చేయి. n plus 1. That's enough. That is the answer. That is the answer. X power n plus 1 by n plus 1, right? Integral x cube into log x dx nana. Single step answer. Right? దీని యొక్క integration x power 4 by 4 into log x minus take the constants 1 by 4. That's enough. Single step లో మనం ఆన్సర్ అప్లై చేయొచ్చు నాన్న. రైట్? సిమిలర్లీ ఇంటిగ్రల్ log x dx అన్న సేమ్ కాన్సెప్ట్ నుంచి x into log x minus 1. x into log x minus 1 ప్రీవియస్ పేపర్ క్వశ్చన్. ఈజీగా ఇలా ఈ పవర్ ఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ కానీ ఎక్స్ పవర్ ఎన్ లాగ్ ఎక్స్ సంబంధించినవి కానీ లాగ్ ఎక్స్ సంబంధించినవి ఏమైనా కూడా చాలా కంఫర్టబుల్ గా ఆన్సర్ చేయొచ్చు. ఈ పాయింట్స్ మీరు జాగ్రత్తగా ఫాలోఅప్ చేసుకోండి. రైట్ నాన్న? ఇలా ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ లో డిఫరెంట్ ఫార్ములా బేస్ మీద మనం ఫార్ములాస్ తీసుకుంటే ఫార్ములాస్ నుంచి జాగ్రత్తగా ఆన్సర్స్ ఫాలోఅప్ చేయొచ్చు. కమింగ్ టు డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో మినిమం ఒక 2-3 పాయింట్స్ ఫాలోఅప్ చేసుకోండి. ఓకేనా? ఎస్పెషల్లీ ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ ఉందండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు చెక్ వెదర్ ద ఫంక్షన్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్. ఫంక్షన్ కనుక ఆడ్ అయింది అనుకోండి, వెరీ హ్యాపీ, ఆన్సర్ ఈజ్ 0.
ఇఫ్ ద ఫంక్షన్ ఈస్ ఈవెన్ కనుక అయితే మైనస్ ఏ నుంచి ఏకి వెళ్ళే బదులుగా 2 ఇంటూ 0 టు ఏ వెళ్ళండి సరిపోతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. రైట్ నానా? ఈ విధంగా ఈవెన్ ఫంక్షన్ అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కెన్ బి రిటన్ యాజ్. ఎప్పుడైతే మనకి లిమిట్స్ ఉన్నాయో ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్. లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ నానా 0 ప్లస్ ఏ మైనస్ ఎక్స్, బోత్ ఆర్ సేమ్. వెరీ ఇంపార్టెంట్. మినిమం ఒక 2 క్వశ్చన్స్ ఈ ఫార్ములా మీద మనం ప్రీవియస్ ఎగ్జామ్స్ లో చూడొచ్చు నాన్న. నెక్స్ట్ యాస్టీజ్ గా ఇదే పాయింట్ మీద నాన్న, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ సేమ్ ఫార్ములా. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు ఏం రాయొచ్చు నాన్న, అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ మైనస్ ఎక్స్ డిఎక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అగైన్ ఈ పాయింట్ ఇప్పుడు చెప్పబోయే దాని మీద కూడా ఒక 3 క్వశ్చన్స్ అనుకున్నాయి. ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు, వన్ మోర్ టైమ్, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ డిఎక్స్. రైట్. ఒకసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ ఎలా ఉంటుందంటే, ఒకటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే రెండోది దాని ఈక్వలెంట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్ ఉంటుంది. ఒకటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే రెండో దాని ఈక్వలెంట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్ ఉంటుంది. న్యూమరేటర్ లో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. రైట్. అలా ఉన్నప్పుడు దాని యొక్క ఆన్సర్ సింపుల్ గా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ బై 2. సో ఇట్ ఈస్ సింప్లీ ఏ మైనస్ 0 ఏ బై 2. ఇట్ ఈస్ సింప్లీ బి మైనస్ ఏ బై 2. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ 5 seconds. ఆ పాయింట్ గురించి మనం తెలుసుకొని ఉంటే చాలు, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో న్యూమరేటర్ లో కూడా ఎలా ఉండి ఉండొచ్చు నాన్న. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్, ఈ మోడల్లో కూడా ఉండొచ్చు అండి. దెన్ ఆల్సో సేమ్ వాల్యూ. ఎందుకు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మనకి ఇక్కడ డినామినేటర్ లో 2 ఫంక్షన్స్ లో ఇందాక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందండి, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ ఉంది. రెండు ఒకటే కాబట్టి రెండిట్లో ఏదున్నా పర్లేదు. ఆన్సర్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ బై 2 అనేటువంటి చిన్న పాయింట్ తో అప్లై చేసుకుందాం. రిపీటెడ్ గా మనం యూజ్ చేస్తాం. లాగ్ ఈ బేసి వాల్యూ 1, లాగ్ 1 వాల్యూ 0. ఈ డెఫినెట్ ఇంటిగ్రేషన్ లిమిట్స్ లో ఎస్పెషల్లీ లాగరిథం కాన్సెప్ట్ లిమిట్స్ ఉన్నాయి. లిమిట్స్ లో ఈ ఉన్నటువంటి ప్రాబ్లం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. రైట్. బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు నాన్న. లాస్ట్ గా మార్జినల్ కాస్ట్ ఈస్ గివెన్, హౌ టు ఫైండ్ ద కాస్ట్ ఫంక్షన్. ఎస్ నాన్న, కాస్ట్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ నాన్న ఇంటిగ్రల్ ఆఫ్ మార్జినల్ కాస్ట్. రైట్ నాన్న. రెవెన్యూ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ ఆఫ్ మార్జినల్ రెవెన్యూ నాన్న. సిమిలర్లీ ప్రాఫిట్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ ఆఫ్ మార్జినల్ రెవెన్యూ. సిన్స్ మనం చూసామండి డిఫరెన్సియేషన్ ఏం చేస్తాం, ఫర్ ద గివెన్ కాస్ట్ ఫంక్షన్ we find out marginal cost by applying the derivative. కాస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ అప్లై చేస్తే ఏమవుతుందండి, మార్జినల్ కాస్ట్ వస్తుంది. నౌ మార్జినల్ కాస్ట్ కి ఇంటిగ్రేషన్ అప్లై చేసామనుకోండి ఏమొస్తుందండి, కాస్ట్ ఫంక్షన్ వస్తుంది. సిన్స్ మనకి ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్సియేషన్ ఆర్ ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ వన్ అనదర్, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్సియేషన్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఈజ్ ఫంక్షన్ ఇట్ సెల్ఫ్. కాస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ చేస్తే మార్జినల్ కాస్ట్ వచ్చింది, దానికి ఇంటిగ్రేషన్ చేస్తే మళ్ళీ ఒరిజినల్ ఫంక్షన్ సి ఆఫ్ ఎక్స్ మనకి వస్తుంది. రైట్ నాన్న. వీటి మీద బేసిక్ ప్రాబ్లమ్స్ కొన్ని చూద్దాం. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 3 బై ఎక్స్ డిఎక్స్ నాన్న. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 3 బై ఎక్స్ డిఎక్స్ నాన్న. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 4 ఎంతమ్మా, ఎక్స్ పవర్ 5 by 5 ప్లస్ 3 ఇంటూ 1 by x ఇంటిగ్రేషన్ అన్న log mod x, x పవర్ 5 by 5 ప్లస్ 3 ఇంటూ log mod x. అమ్మా ఇది ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్, ఆర్బిటరీ కాన్స్టెంట్ మస్ట్ బి దేర్. సో నాట్ ద ఆప్షన్ ఏ, దిస్ ఇస్ ఆప్షన్ బి. అందుకోసం మనం బిట్ చూస్ చేస్తున్నాం. ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ లో మస్ట్ ఆర్బిటరీ కాన్స్టెంట్ ప్రెజెంట్ తప్పకుండా ఉండాలి. నెక్స్ట్ నాన్న,
integral x square by x plus 1 dx, integral x square by x plus 1 dx, integral x square by x plus 1 dx. ఇంప్రాపర్ ఫంక్షన్ న్యూమరేటర్ డిగ్రీ ఎక్కువ ఉందండి, డినామినేటర్లోకి షిఫ్ట్ చేయాలంటే ఏం చేద్దాం, -1 +1 చేద్దాం. రైట్ నానా? హౌ వీ కెన్ రైట్ x square minus 1, x plus 1 into x minus 1 plus 1 by nana x plus 1 dx. Dividing nana, x plus 1 by x plus 1 cancel, x minus 1 plus 1 by x plus 1 dx. Right, the final step, integral x nana x square by 2 minus integral 1 x integral 1 by x plus 1 log mod x plus 1 by x derivative 1, no need to write, plus c. x square by 2 minus x plus log mod x plus 1 plus c. Option A. Just denominator ఎలా అయితే ఉందో న్యూమరేటర్ దాంట్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయండి. -1 +1 చేస్తే దానివల్ల బెనిఫిట్ వస్తుంది. నెక్స్ట్ నాన్న, ఇంటిగ్రల్ e power 2x plus e power minus 2x by e power x dx. స్ప్లిట్ చేస్తే e power 2x by e power x నాన్న, a power m by a power n, a power m minus n అంటే e power x. e power minus 2x by e power x నాన్న, పైకి తీసుకువెళ్తే e power minus 3x. What about integral e power kx? e power kx by k. Therefore e power x integration e power x only. e power minus 3x integration e power minus 3x by minus 3. Check the answer. That is e power x. That integration apply చేస్తే minus e power minus 3x by minus రాళ్ళు అప్లై చేస్తామండి, plus c. How we write e power minus 3x? 1 by 3 e power 3x. Therefore option A. e power x minus 1 by 3 into e power 3x nana. Next amma, very important model, previous paper question ante 2 times manaki model lo question undi. Right, UVW formula integration లేదు, integration by parts 2 parts మాత్రమే ఉంది. మరి ఇక్కడ 3 numbers ఉన్నాయి, but they are of similar kind, ఒకే మోడల్ లో ఉన్నాయి. a power n ఈ మోడల్ లో కనిపిస్తా ఉన్నాయి. రైట్, how we can write them? 2 power 3x, 3 power 2x, 5 power x ఉంది కదా, how we can write them? Integral 2 cube whole power x, then 3 square whole power x and 5 power x. Now they are in the form a power n into b power n into c power n, nothing but abc whole power n. 2 cube 8, 3 square 9 into 5, 360. What about integral a power x? a power x by log a, 360 power x by log 360. ఎక్కడ ఉందో చూడండి, log 360 సింగిల్ ఆప్షన్ లో ఉంది. దట్ టు అబోవ్ 2 power 3x, 3 power 2x and 5 power x, ఆప్షన్ ఏ. ఇంటిగ్రల్ e power kx ఫార్ములా, ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ a power x ఫార్ములా a power x by log a, స్ట్రైట్ అవే ఫార్ములా నాన్న. నెక్స్ట్ అమ్మా, మినిమం 2 క్వశ్చన్స్ ఈ మోడల్ లో ఉన్నాయి నాన్న. ద ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ which passes through the point 1, 3 has slope 4x minus 3. Slope is nothing but y dash or derivative. Derivative value ఎంత ఇచ్చారండి? dy by dx వాల్యూ 4x minus 3. ఏ పాయింట్ గుండా సాటిస్ఫై కావాలి? 1, 3. గో త్రూ ద ఆప్షన్స్. ఆప్షన్ ఏ తీసుకోండి, డెరివేటివ్ చేయండి. 2x క్యూబ్ డెరివేటివ్ 6x స్క్వేర్, ఫెయిల్. ఆప్షన్ బి నానా, 2x స్క్వేర్ 4x minus 3. Derivative is okay, half okay. Point రాయినానా, x వాల్యూ 1 రాస్తే y వాల్యూ 3 రావాలి. x వాల్యూ 1 రాయండి, s 2 minus 3 plus 4, s it is 3. x వాల్యూ 1 రాస్తే y వాల్యూ 3 వచ్చింది, సాటిస్ఫై అయింది. దట్ ఈస్ ఆప్షన్ బి. అదర్వైజ్ వాట్ వీ కెన్ డూ, డెరివేటివ్ ఇంటిగ్రేషన్ చేస్తే ఒరిజినల్ ఫంక్షన్ వస్తుంది కాబట్టి డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ ని ఇంటిగ్రేట్ చేయండి. 4x minus 3 ఇంటిగ్రేషన్ అనా, దేర్ ఫోర్ y ఈక్వల్ టు 4 into x square by 2 minus 3x plus k. Therefore, nana 2x square minus 3x plus k. ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది? 1, 3. y 3 రాస్తే 2 minus 3 plus 1. 2 minus 3 minus 1, k equal to 4. So k value 2x square minus 3x plus 4 అప్లై చేస్తే ఆప్షన్ బి. బెటర్ ఆప్షన్ వెరిఫికేషన్ చేయొచ్చు. నెక్స్ట్ నానా, integral e power x plus e power minus x whole square into e power x minus e power minus x.
ఎప్పుడైతే ఇలా కాంబినేషన్ ఉందో దేన్నన్నా డెరివేటివ్ y అనుకుంటే మరొక దానికి డెరివేటివ్ లభిస్తుందేమో చూడండి. ఎస్ వి కెన్ నోటీస్ ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ సెకండ్ ఫంక్షన్ e పవర్ x డెరివేటివ్ e పవర్ x e పవర్ మైనస్ x డెరివేటివ్ మైనస్ e పవర్ మైనస్ x. కాబట్టి ఏ ఫార్ములా ఉందండి f ఆఫ్ x హోల్ స్క్వేర్ ఇంటూ f డాష్ x. కాబట్టి ఏం కావాలండి f ఆఫ్ x హోల్ క్యూబ్ బై 3. ఎక్కడ ఉందో చూడండి హోల్ క్యూబ్ బై 3 ఒక ఆప్షనే కనపడింది, హోల్ క్యూబ్ ఉండాలి, ఆప్షన్ సి. e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x హోల్ క్యూబ్ బై 3 ప్లస్ సి. ఎస్ ఇట్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అన్న ఇంటిగ్రల్ 1 బై x ఇంటూ లాగ్ x హోల్ స్క్వేర్ dx. ఓకేనా, లాగ్ పవర్ డిగ్రీ 1 ఉంటే డినామినేటర్ ఉంచండి, ఎందుకంటే అది 1 బై x ఫామ్ లో ఉందని. స్క్వేర్లు క్యూబ్లు ఉంటే ఇమ్మీడియట్ గా న్యూమరేటర్ గా షిఫ్ట్ చేసుకో. లాగ్ x హోల్ పవర్ మైనస్ 2 ఇంటూ 1 బై x ఇలా సపరేట్ గా రాయండి. ఎస్ వి నోటీస్ log x derivative 1 by x. Log x derivative 1 by x. Again the formula. Log x whole power ఎంత ఉందండి -2. సో -2 ప్లస్ 1 బై -2 ప్లస్ 1. ఆన్సర్ లో మైనస్ ఉండాలి. log x హోల్ ఇన్వర్స్ అంటే 1 బై log x ఉండాలి. ఎస్ ఆప్షన్ బి. ఎస్ ఆప్షన్ బి. నెక్స్ట్ నాన్న 23 ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ అమ్మా. ఇంటిగ్రల్ log x పవర్ x హోల్ స్క్వేర్ బై x క్యూబ్. log x పవర్ x అనేది డిఫరెంట్ గా ఉందండి. హౌ వి కెన్ రైట్ log x పవర్ x నాన్న? log x పవర్ x ఇంటిగ్రల్ log x పవర్ x హోల్ స్క్వేర్ బై x క్యూబ్ dx నాన్న. రైట్, హౌ వి కెన్ రైట్ log x పవర్ x is nothing but log x పవర్ x is nothing but x into log x హోల్ స్క్వేర్. ఓకేనా, రైట్. ఏబి హోల్ స్క్వేర్ నానా ఎక్స్ స్క్వేర్ ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్ నానా. రైట్, ఎక్స్ స్క్వేర్ 2 టైమ్స్ ఇక్కడ పోను మిగిలింది ఎక్స్ ఉంటుందండి. దట్ ఈజ్ ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఆ మిగిలిన దాన్ని ఇలా సపరేట్ గా రాయండి. అగైన్ వాట్ యు నోటీస్ లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఈజ్ 1 బై ఎక్స్. సో లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత? log x whole cube by 3 plus c. Yes, Nana? log x whole cube by 3 plus c cannot is option B. Previous paper question amma. Easy ga manam cheyochu. Next Nana? Integral e power f of x into f dash of x. Indra single function undi kabatti. Right? x square derivative entamma? 2x Nana. But ikkada enta undi? x e కాబట్టి ఏం చేద్దాం 1 by 2 బయట రాద్దాము. 2x ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అన్న. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x సరిపోతుంది. ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉన్నట్టండి. ఆన్సర్ ఎంతమ్మా? ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. హాఫ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి నాన్న, ఆప్షన్ సి. మాక్సిమం ప్రాబ్లమ్స్ చాలా తక్కువ టైంలో చేయొచ్చండి. డోంట్ లెట్ ఆఫ్ దిస్ చాప్టర్, వదిలేయద్దు. ముందు ప్రాబ్లమ్స్ కొన్నైనా ప్రాక్టీస్ చేసుకోండి ఇందులో. నెక్స్ట్ అన్న 28 ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఇంటిగ్రేషన్ లో డెరివేటివ్ లో లాగా యూ బై వి రూల్ లేదు కాబట్టి దేన్ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుందో y అనుకుంటే అవుతుందో చూడండి. సింప్లీ డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్. ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్ ఉందంటే ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. వాట్ అబౌట్ ద ఆన్సర్? log mod denominator e power x plus e power minus x. What about the answer nana? Option A. ఐడెంటిఫై చేయటమే మనం చేయాల్సినటువంటి పని. ఇంటిగ్రల్ 4x plus 3 by root of ఈ విధంగా ఉంది నాన్న. ఇంతకుముందు చెప్పినట్టు ఎలిమినేషన్ చూడండి, దేన్ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుందా? ఎస్ చెక్ చేసుకోండి. 2x స్క్వేర్ డెరివేటివ్ 4x, 3x డెరివేటివ్ 3, కాన్స్టెంట్ డెరివేటివ్ 0. Integral f dash x by f of x and simple answer 2 into root f of x. What about the answer Nana? 2 into root denominator plus c, option A. ఇలా పాయింట్స్ కనుక మీరు చక్కగా ఫాలో అయితే ఆన్సర్ చాలా తక్కువ టైంలో మనం చేయొచ్చు. రైట్, ఇందా చెప్పాం నాన్న, మీకు ప్రూఫ్ కూడా పాయింట్ రాసుకున్నాం. ఇంటిగ్రల్ x పవర్ n log x dx equal what we have written? x power n plus 1 by n plus 1 into log x minus 1 by n plus 1 plus c or k. Just write n plus 1 to the numerator nana. Yes, option A. 1 by n plus 1 whole inverse రాసాము. That is option A అమ్మా.
35 very important model, one of the top most repeated models nana. Integral x square into e power x dx ఎలా చెప్పాం చెప్పండి. e power x ఓపెన్ చేసుకొని బ్రాకెట్ లో సెకండ్ ఫంక్షన్ x పవర్ n తీసుకొని కంటిన్యూషన్ ప్లస్ మైనస్ తోటి కంటిన్యూషన్ డెరివేట్ చేయండి. x స్క్వేర్ ఫస్ట్ దాని డెరివేటివ్ అమ్మా 2x మళ్ళా ప్లస్ 2x డెరివేటివ్ నానా 2 స్టాప్ ద ప్రొసీజర్. కంటిన్యూషన్ చేసినా ఉండదు కదమ్మా 2 డెరివేటివ్ 0 కాబట్టి. చెక్ ద ఆన్సర్ నానా. x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2 x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2 రైట్ నానా. ఆప్షన్ యాక్చువల్గా టైపింగ్ ఎర్రర్ అయితే కనుక చెప్పంగానే అదర్వైజ్ డి అండి. ఈ పవర్ ఎక్స్ ఇక్కడ ఈఎక్స్ ఉంది కాబట్టి అదర్వైజ్ ఈ పవర్ ఎక్స్ ఉండాలి అక్కడ. నెక్స్ట్ 36 నానా. ఇంటిగ్రల్ x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 3x రైట్. వాట్ అబౌట్ ద వాల్యూ నానా? ఈ పవర్ 3x ఇంటూ సెకండ్ ఫంక్షన్ తీసుకొని స్టార్ట్ చేయండి నాన్న. ఓకేమ్మా, దట్ ఈస్ వాట్ అబౌట్ ద వాల్యూ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ నాన్న మైనస్ 2x ప్లస్ 2. ఎక్స్ట్రా ఏం చేయాలి నాన్న? హియర్ వీ హ్యావ్ ద కాన్స్టెంట్ 3 నో బై 3 స్క్వేర్ బై 3 క్యూబ్ ఉండాలి. చెక్ ద ఆన్సర్. ఆన్సర్లు ఏం రాశారండి? ఈ పవర్ 3x లోపల తీసుకెళ్లారు. ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ బై 3 ఇంటూ ఈ పవర్ 1/3 ఉండాలి. 1/3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 3x. రెండోది 2/9 ఇంటూ ఎక్స్ ఇంటూ ఈ పవర్ 3x ఉండాలి. మూడోది 2/27 ఇంటూ ఈ పవర్ 3x. ప్లస్ మైనస్ ప్లస్ ఆల్ వాల్యూస్ ఆర్ సాటిస్ఫైడ్. ఆప్షన్ ఏ. చాలా ఈజీగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం హ్యాండిల్ చేయొచ్చు. ఇవి రెండు కూడా ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్, నాట్ ఓన్లీ రైట్ ఐసీఐ వాళ్ళ మోడల్ టెస్ట్ పేపర్ క్వశ్చన్స్, ఐసీఐ మెటీరియల్ క్వశ్చన్స్ తో పాటు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా నాన్న. నెక్స్ట్ నాన్న ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ప్రీవియస్ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాను. ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్ 1. ఎస్, ఆప్షన్ ఏ అమ్మా. నెక్స్ట్ నాన్న ప్రీవియస్ క్వశ్చన్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ బై ఎక్స్ నాన్న. స్ప్లిట్ చేస్తే అమ్మా ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1/x ప్లస్ లాగ్ ఎక్స్ నాన్న. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా నాన్న. దిస్ ఈస్ ద ఫార్ములా. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. కమింగ్ టు ద క్వశ్చన్, దేని డెరివేటివ్ ఏమొస్తుందో చూడండి. ప్రతిసారి ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ అని అనొద్దు. లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x కాబట్టి మన ఫంక్షన్ ఫామ్ లో ఉంది లాగ్ ఎక్స్ నాన్న. ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ బి. ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ఈస్ ద ఆన్సర్. మోర్ ఓవర్ రైట్ 41 ఇంటిగ్రల్ x minus 1 by x square into ఇంటిగ్రల్ x minus 1 by x square into e power x dx నాన్న. e power x into x minus 1 by x square స్ప్లిట్ చేస్తే అమ్మా 1 by x minus 1 by x square dx. వాట్ యు నోటీస్ 1 by x డెరివేటివ్ మైనస్ 1 by x స్క్వేర్ వస్తుంది. కాబట్టి దీని ఆన్సర్ ఎంత? e power x into 1 by x ప్లస్ సి ఆర్ ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ సి. ఈ టాపిక్ నుంచి ఈ పవర్ లో ఉన్న రెండు మోడల్ చాలా ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మోడల్, అలానే ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మోడల్ నాన్న. నెక్స్ట్ అమ్మా ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ 4 బై ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ నాన్న. ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ 5 బై ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ నాన్న. రైట్. సో మనం ఇందా ఫార్ములా చెప్పాం నాన్న, డైరెక్ట్ గా ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ మోర్ టైమ్ ఏ బై సి ఇంటూ ఎక్స్ మైనస్ ఏడి మైనస్ బిసి బై సి స్క్వేర్ నాన్న ఇంటూ లాగ్ మోడ్ డినామినేటర్ ప్లస్ కాన్స్టెంట్ నాన్న. రైట్, కాన్స్టెంట్ సబ్స్టిట్యూట్ చేయండి నాన్న. ఏ బై సి అంటే ఏబిసిడీలు ఎంత ఉన్నాయి? 1 5 1 1 యూజ్ చేసుకో. ఏ బై సి 1/1 ఇంటూ ఎక్స్ ఏడి మైనస్ బిసి నాన్న 1 minus 5 మళ్ళా సి అంటే 1 స్క్వేర్ లాగ్ మోడ్ డినామినేటర్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ కే. ఫార్ములా ప్రాక్టీస్ చేస్తే 10 సెకండ్లు నాన్న. 1 minus 5 minus 4 మైనస్ మైనస్ ప్లస్ 4 ఇంటూ
log mod x plus 1 plus k. X plus 4 into log mod x plus 1. Right. One more time. What about the answer, Nana? X plus, right, 4 into log mod x plus 1. What about the answer, Nana? Yes, none of these. దీన్నే ఇలా కూడా పాసిబుల్ అయినప్పుడు ఇలా కూడా మీరు అప్లై చేయొచ్చు. సింపుల్గా 5ని ఇలా రాసుకున్నాము. పాసిబిలిటీ ఉంటే యూ కెన్ హ్యాండిల్ లైక్ దిస్. స్ప్లిట్ చేయండి. 1 ప్లస్ 4 బై ఎక్స్ ప్లస్ 1. వాట్ అబౌట్ ఇంటిగ్రల్ 1? x 4 into 1 by x plus 1 log mod x plus 1 by x derivative 1, no need to write. Plus you can notice the same answer. X plus 4 into log mod x plus 1. Right? Comfortable ila possible aithe best way undoubtedly formula kanna kuda. No problem. Right, Nana? Integral dx by x into x cube plus 1. Inda cheppanu introduction lo constant రాయని ముందు 1 by 3 log mod x power n by denominator ఏది ఇచ్చాడు అది x cube plus 1. So 1 by 3 into log mod x cube by x cube plus 1. జస్ట్ ఆ ఫార్ములాస్ ప్రాక్టీస్ చేస్తే ఇంత తక్కువ టైంలో మనము ఆన్సర్స్ చేయొచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ ఆల్రెడీ చెప్పాను. ఇంటిగ్రల్ 1 by x minus 1 into x minus 2 dx దట్ ఈక్వల్ టు 1 by స్పేస్ ఇవ్వండి log mod x minus 1 రూట్ అయితే x minus 1 ఫ్యాక్టర్ అయితే రూట్ ఎంత 1. x minus 2 ఫ్యాక్టర్ అయితే రూట్ ఎంత 2. లార్జ్ వాల్యూ ఏది ఉందో అది పైన రాసుకోండి. దానివల్ల టైం సేవ్ అవుతుంది. కాన్స్టెంట్స్ ఏమున్నాయండి 1 minus 2 1 minus 1. AD minus BC అప్లై చేయండి. 1 into minus 1 minus 1 minus 1 into minus 2 minus 2 minus ఆ మైనస్ ప్లస్ 2 minus 1 2 minus 1 1 అవసరం లేదు. ఆన్సర్ log mod x minus 2 by x minus 1 plus c. సింగిల్ స్టెప్ లో ఆన్సర్ ఇవ్వచ్చు. 1 by AD minus BC ఇది రాసేటప్పుడు ఏం రాస్తారంటే లార్జ్ రూట్ వచ్చేది పైన రాసుకో. దానివల్ల సింప్లిఫికేషన్ లో మరొక 2 లైన్స్ వేస్ట్ కాకుండా మనం ఆన్సర్ చేయొచ్చు. ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ అండి. 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ మోడల్లో. ఇంటిగ్రల్ dx by root 3x plus 4 minus root 3x plus 1. Integral dx by root 3x plus 4 minus root 3x plus 1. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేస్తే రూట్ 3x ప్లస్ 4 ప్లస్ రూట్ 3x ప్లస్ 1 బై రేషనలైజ్ చేస్తే స్క్వేర్ అవుతుంది కాబట్టి 3x ప్లస్ 4 మైనస్ 3x మైనస్ 1 అవుతుంది. ప్లస్ 3x మైనస్ 3x క్యాన్సిల్ 4 మైనస్ 1 3 కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాసేసాను. ఇంటిగ్రల్ రూట్ x నానా 2 by 3 into 3x plus 4 whole power 3 by 2 divided by 3x derivative 3 plus దీని డెరివేటివ్ ఇంటిగ్రేషన్ అన్న 2 by 3 into 3x plus 1 whole power 3 by 2 divided by 3x derivative అన్న 3 plus c or k. రైట్, మొత్తం మీద కాన్స్టెంట్స్ 3 into 3 9 2 by 9 2 by 9 into 1 by 3 2 by 27 into 3x plus 4 whole power 3 by 2 plus 3x plus 1 whole power 3 by 2 plus c. మ్యాక్సిమం ఒక 3 లైన్స్ మనము ఆన్సర్ చేయొచ్చు. రైట్, డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో కొన్ని ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రల్ 1 plus log x by x dx between the limits 1 to e. ఇంటిగ్రల్ 1 to e 1 plus log x by x dx. ఫస్ట్ హౌ టు రైట్ నానా? ఇంటిగ్రల్ 1 to e 1 plus log x into 1 by x dx. వాట్ యు నోటీస్ నానా? 1 plus log x derivative 1 by x. ఏ ఫార్ములా ఉంది? ఇంటిగ్రల్ f dash x into f of x ఫార్ములా ఉంది, ఆర్ f of x into f dash x ఫార్ములా. 1 plus log x derivative 1 by x. కాబట్టి వాట్ అబౌట్ ద ఆన్సర్ నానా? దట్ ఈక్వల్ టు 1 plus log x whole square by 2 between the limits 1 to 2. Between the limits 1 to 2. Write the upper limit first నానా. upper limit e రాస్తే 1 plus log e whole square by 2. Write the upper limit, lower limit 1. 1 plus log 1 whole square by 2. Right, possible and students calculation తగ్గించుకోవచ్చు అండి. Since log e is 1, 1 plus 1 2, 2 square 4, 4 by 2 is 2. Log 1 is 0, 0 plus 1, 1 square 1, 1 by 2. 2 minus half nana 3 by 2. 2 minus 1 by 2, that is
3/2 is the answer. ఈ విధంగా మనము ఈ మోడల్కి సంబంధించిన బిట్స్ చేయాలి. లిమిట్స్ సబ్స్టిట్యూషన్ అప్పుడు జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకోండి. రైట్, వన్ మోర్ టైం. ఇంటిగ్రల్ dx by 1 plus x into 2 plus x between the limits 0 to 1. Integral 0 to 1 dx by x plus 1 into x plus 2. ఆర్డర్లో రాసుకున్నాను. 1 by గ్యాప్ ఇవ్వండి log mod. ఇప్పుడు మీరు చెప్పండి, x plus 1 ఫ్యాక్టర్ x minus 1, x plus 2 ఫ్యాక్టర్ x minus 2. -1 పెద్దది. x plus 1 న్యూమరేటర్, x plus 2 డినామినేటర్. కాన్స్టెంట్ చూడండి, 1 into 2 2 minus 1 into 1 1 into 1 1 between the limits 0 to 1. That is 1 by 2 minus 1. 2 minus 1 1 by 1, nothing to write. Log mod x plus 1 by x plus 2 between the limits 0 to 1. Write the upper limit 1 nana. 1 raste 1 plus 1 2 by 3 minus 0 1 by 2. Log m minus log n. Log of 2 by 3 by 1 by 2. That is nothing but nana 2 into 2 4 by 3. Log of 4 by 3 is the answer. Log of 4 by 3 is the answer. Very very important model. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నాన్న, ఇంటిగ్రల్ -1 to 1 log of 3 minus x by 3 plus x dx. ఇంటిగ్రల్ -1 to 1 log of 3 minus x by 3 plus x dx నాన్న. రైట్, సో ఇంట్రడక్షన్ లో చూసాం, -a to a ఉన్నప్పుడు మాత్రమే చెక్ చేయండి ఈవెన్ ఆర్ ఆడ్ అని. ఎస్, ఈవెన్ ఆర్ ఆడ్ కావాలంటే f of -x రాసుకోండి. దట్ ఈస్ లాగ్ ఆఫ్ ఇనిషియల్ ఇచ్చిన దాన్ని f of x అనుకోండి. కావాలనుకుంటే 3 minus x by 3 plus x నాన్న. రైట్, ఓకే. వాట్ ఈస్ f of -x? ఇన్ ప్లేస్ ఆఫ్ x రైట్ -x. దట్ విల్ బి 3 plus x by 3 minus x. Right, this is not the original function, or minus got a common rather logarithm low, but we can take a small change. It can written as 3 minus x by 3 plus x whole inverse. How we can write whole inverse value? Log 3 minus x by 3 plus x whole inverse. That is nothing but -1 into log of 3 minus x by 3 plus x. What you notice nana? Minus f of x. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫంక్షన్ ఏంటండి? ఆడ్. ఫంక్షన్ ఆడ్ అయితే ఆన్సర్ ఎంత అండి? 0. ఆడ్ ఆర్ ఈవెన్ అని వెరిఫై చేయండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆడ్ ఉంటాయి, బట్ నాట్ షో. 100% అయితే కాదు. ఇలాంటి లాగరిథం ఫంక్షన్స్ అన్నీ కూడా లాగ్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ కానీ ఇలా ఏ మోడల్ ఇచ్చినా కూడా వాల్యూ ఉన్నటువంటిది లాగ్ ఏ మైనస్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ కానీ ఆడ్ ఫంక్షనే. కాబట్టి ఆడ్ ఫంక్షన్ దాని ఇంటిగ్రల్ వాల్యూ 0. ఓకేనా? These are very simple and very important model. Integral 0 to 5 x square by x square plus 5 minus x whole square. Introduction లో చెప్పాను, f of x by f of x plus a plus b minus x లేదా a minus x ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ బై 2. స్ట్రైట్ అవే 5/2. ఓకేనా? వన్ మోర్ టైం. 89. మినిమం ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయండి ఈ మోడల్ మీద. రూట్ ఎక్స్ ఉంది, డినామినేటర్ లో రూట్ ఎక్స్ ఉంది, మరొక ఫంక్షన్ ఏముందో చూడు, a ప్లస్ బి మైనస్ ఎక్స్ ఉంది. ఎస్, ఇమ్మీడియట్ ఆన్సర్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ బై 2. b minus a by 2, that is 3 minus 2 by 2, nothing but 1/2 nana. Next, 90 nana. Previous paper question. Integral 2 to 3 f of 5 minus x dx. Right? ఈ ఫంక్షన్ మాడిఫై చేస్తాను. క్వశ్చన్ అర్థమైతే అసలు డైరెక్ట్గా ఆ ఫామ్ లోనే ఉంది, 0 అని రాయొచ్చు. ఫామ్ అర్థం కానప్పుడు ఇంటిగ్రల్ 2 to 3 f of x బదులు ఏం రాయొచ్చు అని ఇందాక ఇంట్రడక్షన్ పాయింట్ ఇచ్చాం. a plus b minus x అంటే 2 plus 3 minus x. That is nothing but 5 minus x. Therefore answer ఎంత? 0. The marginal cost function of manufacturing x pairs of shoes is marginal cost ఇచ్చారండి x pairs of shoes కి 6 plus 10x minus 6x square. The total cost of producing a pair of shoes is 12. ఒక షూ పెయిర్ కాస్ట్ 12 రూపీస్. పాయింట్ టోటల్ కాస్ట్. ఆర్బిటరీ కాన్స్టెంట్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక పెయిర్ ఆఫ్ షూస్ కాస్ట్ మాత్రమే 12. హౌ టు ఫైండ్ ద కాస్ట్ ఫంక్షన్ నానా? ఇంటిగ్రల్ ఆఫ్ ఎంసి.
మార్జినల్ కాస్ట్ ఇంటిగ్రేట్ చేయనా 6x ప్లస్ 10x స్క్వేర్ బై 2 నానా 5x స్క్వేర్ 6x క్యూబ్ బై 3 నానా 2x క్యూబ్ ప్లస్ సి ఉండాలండి. ఆప్షన్లో చూడండి 6x ప్లస్ 5x స్క్వేర్ మైనస్ 2x క్యూబ్ రెండు ఆప్షన్స్లో ఉంది. బట్ ఆర్బిటరీ కాన్స్టెంట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. 12 అనేది ఆర్బిటరీ కాన్స్టెంట్ కాదు, ఒక పెయిర్ ఆఫ్ షూస్ కాస్ట్. ఇది ఎక్స్ పెయిర్స్ ఆఫ్ షూస్. వాట్ ఈస్ సి ఆఫ్ 1? గివెన్ డేటా 12 ఇచ్చాడు. ఇక్కడ 6 ప్లస్ 5 మైనస్ 2 ప్లస్ సి ఈక్వల్ 12. సాల్వ్ ఫర్ సి నానా 6 ప్లస్ 5 11 మైనస్ 2 9 రైట్ సైడ్ తీసుకెళ్ళి 12 మైనస్ 9 3 నానా. అంటే ఆర్బిటరీ కాన్స్టెంట్ వాల్యూ 3 నానా. కాబట్టి ఆప్షన్ సి. 3 12 కాదు, నన్ ఆఫ్ దీస్ అనాలండి. రైట్ 12 ఉందని 12 అనకూడదు. ఆర్బిటరీ కాన్స్టెంట్ 12 కాదు, ఒక పెయిర్ ఆఫ్ షూస్ కాస్ట్ 12. దాన్ని యూజ్ చేసుకుంటే సి వాల్యూ 3 వచ్చింది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్, విత్ దిస్ వి కంప్లీటెడ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ నానా. నెక్స్ట్ మరొక టాపిక్ చూద్దాం. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. రైట్, ఇప్పుడు లాస్ట్ టాపిక్, స్మాల్ టాపిక్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, లీనియర్ ఇన్ఈక్వాలిటీస్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీ హ్యావ్ ఎ సింగిల్ క్వశ్చన్ అండ్ సమ్ టైమ్స్ 2 క్వశ్చన్స్ ఇచ్చినటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి. రైట్, జనరల్గా అటెంప్ట్లో క్వశ్చన్ లేని సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని అటెంప్ట్స్ ఈ టాపిక్ నుంచి బిట్ ఇవ్వనటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి. మోస్ట్లీ అయితే ఒక క్వశ్చన్ ఇచ్చినటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. చాలా రేర్గా 2 క్వశ్చన్స్ కూడా మనం చూడొచ్చు. రైట్, బేసిక్గా మనం లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అంటే గ్రాఫ్కి సంబంధించి కావచ్చు, లేదా ఇన్ఈక్వేషన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇందులో మనం చూస్తాం. రైట్ నానా, క్వాడ్రెంట్లో ఏ పాయింట్ ఎలా ఉంటుంది, పాజిటివా నెగటివా, యాక్సిస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. ఆఫ్టర్ దాట్ ఇన్ఈక్వాలిటీస్ ని ఫామ్ చేయటం, లీనియర్ ఇన్ఈక్వాలిటీస్. రైట్, కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నాం. దిస్ ఈజ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ ఎక్స్ వై యాక్సిస్. హియర్ ఎక్స్ పాజిటివ్, వై పాజిటివ్. హియర్ ఎక్స్ నెగటివ్, వై పాజిటివ్. హియర్ బోత్ ఆర్ నెగటివ్. హియర్ ఎక్స్ పాజిటివ్, వై నెగటివ్. ఏదైనా ఒక పాయింట్ ఇచ్చారు, 2, -3 ఏ క్వాడ్రెంట్ లో ఉంది, ఫుల్ లెవెల్ బేసిక్ పాయింట్. ఎక్స్ పాజిటివ్ అంటే ఫస్ట్ కానీ ఫోర్త్ కానీ, వై నెగటివ్ కాబట్టి 4th క్వాడ్రెంట్. ఇలా కూడా ఇవ్వచ్చు, 0, 4 ఎక్కడ ఉంది అని. 0, 4 ఎక్స్ 0 అంటే ఎక్కడ ఉన్నట్టు, వై యాక్సిస్ మీద ఉన్నట్టు. వై యాక్సిస్ మీద పాయింట్ ఎలా ఉంటుందండి, ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఎలా ఉంటుందండి, ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ వై 0 అవుతుంది. వై యాక్సిస్ మీద పాయింట్ ఎలా ఉంటుంది, ఎక్స్ 0 అవుతుంది. మరి 0, 4 అనే పాయింట్ ఎక్కడ ఉన్నట్టు, పాజిటివ్ వై యాక్సిస్ మీద ఉంది. పాజిటివ్ వై యాక్సిస్ మీద ఉంది. ఇలాంటి పాయింట్ కూడా అడగచ్చు. -2, 0 ఎక్కడ ఉంది, రైట్. ఇక్కడ వై వాల్యూ 0 అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఎక్స్ వాల్యూ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, నెగిటివ్ ఉంది. కాబట్టి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఇలాంటి సింపుల్ పాయింట్ కూడా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. నెక్స్ట్ నాన్న, వాట్ అబౌట్ లీనియర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ వన్ వేరియబుల్? లీనియర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ వన్ వేరియబుల్. రైట్, సో లీనియర్ ఈక్వేషన్ ఎలా ఉంది, ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు సి అని కానీ, ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0 అని కానీ. సో లీనియర్ ఇన్ఈక్వాలిటీ ఇట్ మే బి ఏఎక్స్ లెస్ దాన్ బి అనొచ్చు, లేదా ఏఎక్స్ ప్లస్ బి లెస్ దాన్ సి, నో ప్రాబ్లం. ఆర్ గ్రేటర్ దాన్ అనొచ్చు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అనొచ్చు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అనొచ్చు. వాట్ అబౌట్ లీనియర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ 2 వేరియబుల్స్? లీనియర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ 2 వేరియబుల్స్. దీని మీద మనకి ప్రీవియస్ అటెంప్ట్స్ లో క్వశ్చన్ కూడా ఉందండి. హౌ టు రిప్రజెంట్స్ లీనియర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ 2 వేరియబుల్స్? జనరల్ గా లీనియర్ ఈక్వాలిటీ ఇన్ 2 వేరియబుల్స్ ఎలా ఉంటుంది, ఏఎక్స్ ప్లస్ బివై ఈక్వల్ టు సి. మరి ఇక్కడ ఇన్ఈక్వాలిటీ కాబట్టి ఏముంటది, లెస్ దాన్ ఉండొచ్చు, గ్రేటర్ దాన్ ఉండొచ్చు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండొచ్చు, ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఈ 4 ఏది ఉన్నా కూడా గ్రాఫ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, గ్రాఫ్ రిప్రజెంట్స్ రీజియన్, నాట్ ద లైన్ అండి. ఇన్ఈక్వాలిటీ కనుక ఉన్నట్లయితే ఇన్ఈక్వాలిటీ యొక్క గ్రాఫ్ దేని రిప్రజెంట్ చేస్తుందండి, రీజియన్, కొంత ప్రాంతాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై లెస్ దాన్ 5 అన్నాను, ఎక్స్ ప్లస్ వై
లెస్ దాన్ 5 అన్నాం. రైట్. దాని గ్రాఫ్ గనక మనం తీసుకుంటే దిస్ ఈజ్ ద లైన్ x ప్లస్ y ఈక్వల్ టు 5. లెస్ దాన్ ఉంటే డౌన్వర్డ్స్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకాకండి. ప్రతిసారి అలా ఉండాల్సిన అవసరం లేదు. ఇందులో బెటర్ ఆరిజిన్ ఎటువైపు ఉందండి ఆ లైన్కి? రైట్, ఇక్కడ ఉంది. మన క్లారిటీగా తెలుస్తుంది. ఇప్పుడు అందులో 0 0 సబ్స్టిట్యూట్ చేయండి. వెన్ వి రైట్ 0 ప్లస్ 0 ఇట్ ఈస్ 0 లెస్ దాన్ 5 ట్రూ. అంటే సొల్యూషన్ ఆ లైన్ నుంచి టువార్డ్స్ ద ఆరిజిన్ ఉంది. ఆ ఆరిజిన్ వైపుగా రీజియన్ ఉండాలి. రెండవది ఇలా ఉండాలి. ఇచ్చిన ఇనీక్వాలిటీని బట్టి గ్రాఫ్ రిప్రజెంట్ చేయడం కూడా ఉంటుందండి. ఎలా సార్? ఇచ్చినటువంటి ఇనీక్వాలిటీ స్ట్రిక్ట్లీ ఇనీక్వాలిటీ అయితే డాటెడ్ లైన్ తోటి రిప్రజెంట్ చేయాలి. రైట్, ఇలా థిక్ లైన్ డ్రా చేయకుండా లైన్ డాటెడ్ లైన్ ఇవ్వాలండి. ఇన్ దిస్ వే డాటెడ్ లైన్ ఇండికేట్స్ స్ట్రిక్ట్లీ ఇనీక్వాలిటీ. థిక్ లైన్ ఇండికేట్స్ ద లెస్ దాన్ ఆర్ ఈక్వాలిటీ. రైట్, గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉందంటే ఇలా డాటెడ్ లైన్ ఇస్తారండి. థిక్ లైన్ ఇచ్చారంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. నెక్స్ట్ నానా, mod x ఈక్వల్ టు a మీన్స్ వాట్ ఆర్ ద సొల్యూషన్స్? ప్లస్ ఆర్ మైనస్ a. మినిమం ఒక 2-3 క్వశ్చన్స్ ఈ మోడల్ సంబంధించి ఉన్నాయి. mod x లెస్ దాన్ a నానా, వాట్ అబౌట్ ద సొల్యూషన్? mod x లెస్ దాన్ a అంటే x వాల్యూ మైనస్ a ప్లస్ a మధ్యలో ఉంటుందండి. మైనస్ a లెస్ దాన్ x లెస్ దాన్ a. అదే mod x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు a ఉందనుకోమ్మా, మైనస్ a లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు a ఇండికేట్ చేస్తుందమ్మా. mod x గ్రేటర్ దాన్ a ఉందండి. లెస్ దాన్ ఉంటే సొల్యూషన్ లైస్ ఇన్ బిట్వీన్ ద వాల్యూస్. గ్రేటర్ దాన్ మీన్స్ నాట్ ఇన్ బిట్వీన్, అవుట్ సైడ్ ద వాల్యూస్. దట్ ఈస్ x less than minus a or x greater than a. Mod x greater than or equal to a nana, x less than or equal to minus a or x greater than or equal to a. ఇలా ఈ పాయింట్స్ ఈక్వాలిటీ ఉంటే ఆ 2 పాయింట్సే మన దగ్గర ఉంటాయి. ఈక్వాలిటీ ఉంటే ఓన్లీ 2 పాయింట్సే మన దగ్గర ఉంటాయి. లెస్ దాన్ కనుక ఉన్నట్లయితే, లెస్ దాన్ ఉంటే వాటి మధ్యలో ఉన్నటువంటివన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. లెస్ దాన్ ఉంటే ఇన్ బిట్వీన్ ద వాల్యూస్ అన్నీ కూడా సొల్యూషన్ లో ఉంటాయి. గ్రేటర్ దాన్ కనుక ఇచ్చినటువంటి ఇన్ఈక్వాలిటీ అయితే, గ్రేటర్ దాన్ కనుక అయి ఉంటే సొల్యూషన్ అవుట్ సైడ్ ద రేంజ్ ఉంటుంది. ఈక్వాలిటీ అయితే 2 సొల్యూషన్స్. లెస్ దాన్ ఉన్నా గ్రేటర్ దాన్ ఉన్నా ఏమవుతాయి? రీజియన్ ఉంటుందన్నాను. లెస్ దాన్ కనుక ఉంటే ఇదిగో బిట్వీన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనుకోండి, ఇక్కడ కూడా ఈక్వాలిటీ వస్తుంది. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఉంటే ఇలా వస్తుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే వాల్యూ బిలో, వాల్యూ అబోవ్ మనం వాల్యూ తీసుకోవచ్చు. ఇచ్చినటువంటి ఇన్ఈక్వాలిటీని బట్టి రీజియన్ మనము చూస్ చేసుకుందాం. రైట్, బేసిక్ క్వశ్చన్స్ మనం కొన్ని చూద్దాం. రైట్ నానా, ప్రీవియస్ పేపర్ క్వశ్చన్, mod x plus 1/4 greater than 7/4. mod x plus 1/4 greater than 7/4. greater than ఉంది నాన్న. x వాల్యూ ఎక్కడ ఉంటుందండి? x plus 1/4 less than minus 7/4 or x plus 1/4 greater than 7/4. minus 7/4 7/4 బిట్వీన్ ఉండదు అంటే అవుట్ సైడ్ ఉంటుంది. ఫ్రమ్ దిస్ x less than minus 7/4 minus 1/4 minus 2. x greater than 7/4 minus 1/4 6/4 3/2. సో x బిలాంగ్స్ ఇంటర్వెల్ అడిగాడు అనుకోండి, మైనస్ ఇన్ఫినిటీ కామా -2, స్ట్రిక్ట్లీ అయితే ఓపెన్ ఇంటర్వెల్ అన్న, ఆర్ అంటే యూనియన్ అన్న, 3/2 కామా ఇన్ఫినిటీ ఓపెన్ ఇంటర్వెల్. దీన్ని ఇలా కూడా రాయొచ్చండి, x బిలాంగింగ్ టు క్యాపిటల్ ఆర్ మైనస్ క్లోజ్డ్ ఇంటర్వెల్ -2 కామా 3/2. మనకు ఓపెన్ ఇంటర్వెల్ కావాలి అంటే వీ హ్యావ్ టు రిమూవ్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్. ఆల్ దీస్ ఆర్ వ్యాలిడ్ ఆన్సర్స్. అది రాయొచ్చు, ఇది రాయొచ్చు, ఇది రాయొచ్చు. 3 ఆప్షన్స్ లో మనం చూడొచ్చు. -2 x లెస్ దాన్ -2 ఆర్ x గ్రేటర్ దాన్ 3/2 ఆప్షన్ చూడొచ్చు. రైట్ నానా, దిస్ ఇస్ ఆల్సో ప్రీవియస్ క్వశ్చన్. 3x minus 4/4 less than or equal to 5/12. ఓకే నానా, 3x minus by 4 less than or equal to, once again 3x minus 4/4 less than or equal to 5/12.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ mod a by b, mod a by mod b. From this mod 3x minus 4 by 4 less than or equal to 5 by 12. 4 gets 3 times. Now, అది లేకుండా కూడా చేయొచ్చండి, no problem. Now, mod x less than or equal to a, that means minus 5 by 3 less than or equal to 3x minus 4 less than or equal to 5 by 3. ఇమ్మీడియట్గా 3ని మల్టిప్లై చేయండి, ఫ్రాక్షన్ ఎలిమినేట్ చేయాలి. లేదనుకుంటే మనం డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ పోదాం. సో ఇక్కడ మన టార్గెట్ ఏంటి అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎక్స్ బై సాల్వింగ్ దిస్. దీన్ని సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ తీసుకురావాలి. కాబట్టి ఏం చేద్దాము, 4 యాడ్ చేద్దాం. దెన్ ఇట్ విల్ బి minus 5 by 3 plus 4 less than or equal to 3x less than or equal to so on. What about the LCM, Nana? 3 4s are 12 minus 5, 7 by 3 less than or equal to 3x, Nana. 3 4s are 12 plus 5, 17 by 3. Right, finally, Nana, 3x ఉంది కాబట్టి 3 తో డివైడ్ చేద్దాం. What we have? 7 by 9 less than or equal to x less than or equal to 17 by 9. 7 by 9, 17 by 9. You can observe the option 7 by 9 less than or equal to x less than or equal to 17 by 9, Nana. Right? It is also previous question. A positive, B negative. What is the relation between 1 by A, 1 by B? Whenever A is positive, whenever a number is positive, its reverse, reciprocal also positive. A positive means 1 by A is also positive. Whenever a number is negative, దాని reciprocal కూడా negative అవుతుంది. What is the relation between a positive quantity and a negative quantity? Positive quantity is more than the negative quantity. 1 by A is greater than 1 by B. Option A. Chala simple point, Nana. Next చూద్దాం. Last year's question. Y equal to 4 plus 9 sin 5x. General గా trigonometry మనకి ఇవ్వరండి. Derivatives లో చూసాం, integration లో చూసాం. Okay. Y equal to 4 plus 9 into sin 5x. Then which one holds good? Right. 4 plus 9 into y equal to 4 plus 9 into sin 5x is the given function, Nana. 4 plus 9 sin 5x, Nana. Right. As we know that. What is the range of sin? No, sin 5x sin 2x sin 10x sin 20 23x ఏదైనా తీసుకో. Sin యొక్క minimum maximum values ఎంత? Sin minimum value -1, maximum value 1. -1 less than or equal to sin 5x less than or equal to 1. దీంతో మనం వైని క్రియేట్ చేయబోతున్నాం. sin 5x కి ఎక్స్ట్రాగా 9 కావాలి. 9 మల్టిప్లై చేయండి. రైట్, 9 sin 5x less than or equal to 9. 4 కావాలి, 4 యాడ్ చేయండి. 4 minus 9 less than or equal to 4 plus 9 into sin 5x less than or equal to 4 plus 9. Nothing but -5 less than or equal to y less than or equal to 13. Enough. That is answer. -5 less than or equal to y less than or equal to 13. చిన్న పాయింట్ మనకు అవగాహన ఉండాలి. సైన్ కైనా కాస్ కూడా ఇదే రేంజ్ అండి. ఏదైనా సరే సైన్ కాస్ రెండింటి కూడా ఏదైనా అడిగితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనం. లాస్ట్ అటెంప్ట్ అయినా ట్రిగనోమెట్రీ మీద ఇస్తాడని. రైట్, ఈ బిట్ మనం చూడొచ్చు. An employee recruits experienced X members, freshers Y for his firm under the condition that he cannot employ more than 9 people. Cannot more than 9. Cannot more than means less than or equal to 9. So X plus Y must be less than or equal to 9. XY ఏంటమ్మా? Number of freshers, number of experienced persons. They are non-negative numbers. Negative కాదు. కాబట్టి x greater than or equal 0, y greater than or equal 0, x plus y. Once again, Anna, not more than, less than or equal to. Whatever the given condition, cannot employ more than 9. Cannot employ more than 9, less than or equal to 9. Hence, option x plus y less than or equal to 9, x greater than or equal to 0, and y greater than or equal to 0. Yes, option B. Next, Nana. On an average, experienced person does 5 units of work, while a fresh one 3 units of work daily. But the employer has to maintain the output of at least 30, Nana. That is the key word. At least means greater than or equal to 30. At least means value or above 30 or more per day. This situation can be expressed as ఒక ఎక్స్పీరియన్స్డ్ 5 యూనిట్స్ చేస్తే x మెంబర్స్ ఎంత చేస్తారు? 5x.
ఒక ఫ్రెషర్ 3 యూనిట్స్ చేస్తే వై ఫ్రెషర్స్ ఎంత చేస్తారు 3y. ఇద్దరు వరకు యాడ్ చేస్తే 5x + 3y ఎంత రావాలి 30 ఆర్ అబోవ్. చెక్ ద ఆన్సర్. 5x + 3y > 30. మోర్ ఓవర్ x, y ఏంటి నెంబర్ ఆఫ్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి నాన్ నెగటివ్ అవ్వాలి. దట్ ఈస్ ద ఆప్షన్. నెక్స్ట్ 12 నానా చాలా ఇంపార్టెంట్ అండి. మినిమం ఒక 2 or 3 క్వశ్చన్స్ ఈ మోడల్ మీద మనకు ప్రీవియస్ ఎగ్జామ్ లో చూడొచ్చు. The rules and regulations demand that the employer should employ not more than 5 experienced hands to 1 fresh one. Experienced freshers. ఓకే ఇచ్చిన వర్డ్స్ లో రేషియోలో ఏమున్నాయో చూడండి 5, 1. ఈజీగా ఆన్సర్ చేద్దాం. నాట్ మోర్ దాన్ అంటే నానా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. నీ వర్డ్స్ లో x/y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. దాన్ని కావాలంటే 2-3 విధాలుగా రాయొచ్చు. x/y దీని నుంచి y ఎంతమ్మా x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5y ఆర్ 5y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x ఆర్ y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x/5. ఈచ్ లైన్ ఈజ్ అన్ ఆన్సర్. వాడు ఏదైనా ఇవ్వచ్చు. y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x/5 ఇక్కడ కనపడుతుంది. ఎక్స్పీరియన్స్డ్ x, ఫ్రెషర్స్ y, x/y. నాట్ మోర్ దాన్ అన్నాడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. వాడు ఇచ్చిన నెంబర్స్ రాయమ్మా జస్ట్ కంపేర్ చేయి. వెరీ సింపుల్. నెక్స్ట్ 13 ప్రీవియస్ క్వశ్చన్. The union, however, forbids him to employ less than 2 experienced persons to each fresh person. Forbids means not to do. Right? Not to do. That means వాడిచ్చింది less than అండి. That means not less than. Forbid means not to do that kind. Restricts him, oppose him. ఏమిచ్చాడు x/y not less than. What about the ratio nana 2:1. 2/1. How we can write x/y greater than or equal to 2. x/y greater than or equal to 2. దాని నుంచి మీకు కావాల్సిన విధంగా రాయండి. x greater than or equal to 2y లేదు ఆప్షన్. రైట్. x greater than or equal to 2y or 2y less than or equal to x or y less than or equal to x/2. ఇక్కడ ఆప్షన్ దొరికింది. y less than or equal to x/2. Forbids means not to do, opposite of the given condition. అంటే ఈ విధంగా ఉండకూడదు అంటుంది. లెస్ దాన్ ఉండకూడదు అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. దేర్ఫోర్ x/y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇచ్చిన నెంబర్స్ ఏమున్నాయి 2/1. చాలా ఈజీగా మనం ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ హ్యాండిల్ చేయొచ్చు. ఇలాంటివి ఎక్కడైనా ఇస్తే క్వశ్చన్స్ ఇలా ఫామ్ చేద్దాం. ఏ డీలర్ విషెస్ టు పర్చేస్ ఏ నంబర్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ స్వింగ్ మిషన్స్. He has only 5,760 rupees to invest and has space for at most 20 items. అతని దగ్గర ఉన్న స్పేస్ 20 ఐటమ్స్ కి మాక్సిమం మనీ 5760. A fan cost 360. A swing machine cost 240. Express the above situation in terms of linear inequalities. నేను ఫ్యాన్స్ x పర్చేజ్ చేశాను, స్వింగ్ మెషిన్స్ y పర్చేజ్ చేశాను. నా దగ్గర స్పేస్ ఎంత ఉంది అట్మోస్ట్ 20 అంటే 2 ఐటమ్స్ కలిపి 20 ఆర్ బిలో ఐ కెన్ పర్చేజ్. ఒక ఫ్యాన్ కాస్ట్ ఎంత రైట్. What about the fan cost 360. X fans 360x. ఒక స్వింగ్ మెషిన్ 240, y మెషిన్స్ 240y. టోటల్ మనీ నేను ఎంత స్పెండ్ చేయొచ్చు 5760 ఆర్ బిలో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5760. సో x, y ఏమవ్వాలి ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0. ఎందుకని నెంబర్ ఆఫ్ థింగ్స్ కాబట్టి కెన్ నెవర్ బి నెగటివ్. చెక్ ద కండిషన్. x + y less than or equal 20. 360x + 240y less than or equal 5760 and x greater than or equal 0, y greater than or equal 0. Where you notice this point? This is holds good greater than, yes, option B. ఇలా మనం చెక్ చేసుకొని ఈజీగా ఇన్ఈక్వాలిటీస్ కి ఇచ్చినటువంటి థియరీకి ఈక్వేషన్స్ గా మనము ఫ్రేమ్ చేయొచ్చు. ఓకేనా? విత్ దిస్ the small chapter linear inequalities is completed. Thank you. Hi students, now we discuss about the topic probability. Before going to the concepts, we have to discuss some types of events. ముందు probability definition వెళ్ళే ముందుగా ఈ టాపిక్ లో కొన్ని టర్మినాలజీ ఉంటుందనా ఆ టర్మినాలజీ గురించి చూద్దాం. What about sample space? What about sample space? Right, Nana? What are events? And among types of events, simple or elementary and compound or composite events.
there are two types, simple or elementary. Okay nana. Next one, compound or composite events. Next after that, different types of events nana, different types. Mutually exclusive events, mutually exclusive events. Next, equally likely events, equally likely events. Next nana, exhaustive events, exhaustive events. Right, at the end we have independent events. సెకండ్ పార్ట్ లో మనము కండిషనల్ ప్రాబబిలిటీ వీటి దగ్గర ఇండిపెండెంట్ ఈవెంట్స్ ని అప్లై చేసుకున్నాం. దెన్ వాట్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ? క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ అకార్డింగ్ టు దట్ P of E అంత. వాట్ అబౌట్ స్టాటిస్టికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ? రైట్. వాట్ అబౌట్ P of A or P of E? No problem. What about axiomatic definition of probability? Axiomatic definition of probability. Right, coming to the point. Right, so manam probability anedi kuda overall ga we conduct a experiment under essentially identical conditions. So random experiment antam ఒకే విధమైనటువంటి ఎక్స్పెరిమెంట్ ని ఎన్నిసార్లు కండక్ట్ చేసినప్పటికీ కూడా ఒకే విధమైనటువంటి అవుట్కమ్స్ ఉండాలి. బట్ ఏ అవుట్కమ్ వస్తుంది అనేది మనం చెప్పలేము. ఉదాహరణ కాయిన్ టాస్ చేసాం, ప్రతి ఒక్కరు తెలుసు హెడ్ ఆర్ టైల్ ఏదో ఒకటి వస్తుంది. డైస్ రోల్ చేసాం, 1 to 6 నెంబర్స్ లో ఏదో ఒక నెంబర్ టర్న్ అవుతుంది. బట్ నో వన్ నోస్ ఎగ్జాక్ట్లీ విచ్ వన్ విల్ టర్న్ అప్. 1 to 6 నెంబర్స్ లో ఏదో ఒక నెంబర్ పడుతుందని తెలుసు, కానీ 5 వస్తుందా, 3 వస్తుందా, 5, 6 వస్తుందా ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పలేం. కార్డ్ సెట్ లోంచి కార్డు మనం సెలెక్ట్ చేస్తే 13 విధాల కార్డ్స్ ఏదో కార్డు వస్తుందని చెప్పగలం. ఆస్ కావచ్చు, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 JQK. ఎవరం కూడా కరెక్ట్ గా కింగ్ వస్తుందనో లేదా నెంబర్ 3 వస్తుందనో జాక్ వస్తుందనో మనం చెప్పలేము. రైట్, ఇలాంటి కండిషన్స్, ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. టోటల్ అవుట్కమ్స్ తెలుసు, కానీ పర్టికులర్ గా ఏ విధమైనటువంటి అవుట్కమ్ వస్తుంది అనేది మనం చెప్పలేనటువంటిది. ఇది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో వచ్చేటువంటి సెట్ ఆఫ్ ఆల్ అవుట్కమ్స్ నానా శాంపిల్ స్పేస్ అంటాం. శాంపిల్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఆల్ అవుట్కమ్స్. Set of all outcomes of the random experiment is called sample space. It is denoted by capital S. Any outcome of the random experiment is called event. Any outcome of the random experiment is called event. If it is further split into further events, ఒక ఈవెంట్ ఇంకా మనము చిన్న చిన్న ఈవెంట్స్ గా స్ప్లిట్ చేయగలిగితే కాంపౌండ్ ఆర్ కాంపోజిట్ ఈవెంట్స్ అంటాం. కెనాట్ బి స్ప్లిట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ టాస్ చేసాము, హెడ్ పడాలి, ఇంకంతే, దానికి అవకాశం లేదు. ఒక డై రోల్ చేసాము, నెంబర్ 2 రావాలి, దానికి పాసిబిలిటీ లేదు, డికంపోజ్ చేయలేము, వాటిని ఇంకా విడదీయలేము. వేరాజ్ ఒక డై రోల్ చేసినప్పుడు డైస్ మీద ప్రైమ్ నెంబర్ పడాలి, అనగా 2 పడచ్చు, 3 పడచ్చు, 5 పడచ్చు, అంటే అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఇంకా మనము స్ప్లిట్ చేయడానికి అవకాశం ఉంటే కాల్డ్ కాంపౌండ్ ఆర్ కాంపోజిట్ ఈవెంట్స్. If the event cannot be further split into further, it is called simple or elementary event antam. Right? So event ante any outcome of the experiment. What about mutually exclusive events? Two events are said to be mutually exclusive. They cannot happen simultaneously. They cannot happen simultaneously. అవి రెండు ఒకేసారి జరగవు. హెడ్ పడితే టైల్ పడదు. ఒక విద్యార్థి పరీక్షలో పాస్ అయ్యాడంటే ఫెయిల్ కాడు. ఒక స్టూడెంట్ క్లాస్ రూమ్ లో ఉన్నాడంటే తన ఆబ్సెంట్ కాడు. ఒకటి జరిగితే మరొకటి జరగదు. ఇలాంటి వాటిని కార్డ్ సెట్ లోంచి కార్డ్ తీసాను, అది రెడ్ కార్డ్ అయింది, ఇట్ కెనాట్ బి బ్లాక్ కార్డ్. రెండు అవ్వడానికి అవకాశం ఉండదు. రైట్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. 2 ఈవెంట్స్ కెనాట్ హ్యాపెన్ ఎట్ ఏ టైమ్. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్, అన్ని ఈవెంట్స్ కి కూడా సమాన అవకాశాలు ఉంటాయి. పర్టికులర్ గా ఒక ఈవెంట్ మిగిలిన వాటితో పోల్చితే ఎక్కువ సార్లు జరుగుతుంది అని చెప్పలేకపోతే దే ఆర్ కాల్డ్ యాజ్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఒక 10 స్లిప్స్ రాసాం, నెంబర్లు, పేర్లు, రైట్, ఒక బాక్స్ లో వేసాం,
ర్యాండమ్ గా ఒక బాక్స్ మనం సెలెక్ట్ చేసాం. ఆ బాక్స్ నుంచి ఒక స్లిప్ సెలెక్ట్ చేసాం. ఏ నంబర్ వస్తుంది అనేది మనం ఊహించలేము. అన్నింటికి కూడా సమాన అవకాశాలు ఉన్నాయి. పర్టికులర్ నెంబర్ ఎక్కువ సార్లు వస్తుంది అని ఎలాంటి అష్యూరెన్స్ మనం ఇవ్వలేము. అన్నింటికి సమాన అవకాశాలు ఉంటాయి. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. వాట్ ఆర్ ఎగ్జాస్ట్ ఈవెంట్స్? 2 లేదా అంతకంటే ఎక్కువ ఈవెంట్స్ ఎగ్జాస్ట్ అనాలంటే ఇందులో ఏదో ఒకటి ఖచ్చితంగా జరగాలి. ఒక కాయిన్ టాస్ చేసిన ఎగ్జాంపుల్ కి హెడ్ ఆర్ టైల్ అనేవి ఎగ్జాస్టివ్. ఎందుకంటే కాయిన్ టాస్ చేసి హెడ్ టైల్ ఏదో ఒకటి జరగాల్సింది. కాయిన్ టాస్ చేసినప్పుడు ఇది డైస్ రోల్ చేశాను. ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్. ఎస్, డై రోల్ చేసినప్పుడు ఈవెన్ నెంబర్ కానీ ఆడ్ నెంబర్ కానీ ఏదో ఒక నెంబర్ అక్కడ టర్న్ ఆన్ అవ్వాలి. కార్డ్ సెట్ నుంచి కార్డ్ సెలెక్ట్ చేస్తున్నాను. రైట్, అది రెడ్ కార్డ్ ఆర్ బ్లాక్ కార్డ్ మస్ట్ ఏదో ఒకటి జరగాల్సింది. ఇలా 2 లేదా 3 ఈవెంట్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా జరగాల్సి ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. వాట్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్? హ్యాపెనింగ్ or non-happening of one event do not affect or influence happening or non-happening of other events. ఒక ఈవెంట్ జరగటము జరగకపోవటం అనే దానికి మరొకటి జరగటము జరగకపోవడానికి సంబంధం లేకపోతే దే ఆర్ కాల్డ్ యాజ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. రైట్. సో మనకు ఇక్కడ జరిగేటువంటి 2 ఈవెంట్స్ కూడా ఒకటి మరొక దాని మీద ఆధారపడదు. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ లో ఒకటి మరొక దాని మీద ఆధారపడుతుంది. ఒకటి జరిగితే మరొకటి జరగదు. ఇండిపెండెంట్ లో ఒకటి జరిగితే జరగకపోవడానికి రెండవ దానికి సంబంధం లేదు. అందుకని రెండు అవి కాంప్లిమెంటరీ అవుతాయి. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ కాదు, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అయితే ఆ ఈవెంట్స్ ఇండిపెండెంట్ కాదు. వాట్ అబౌట్ క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ? ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో n అవుట్కమ్స్ ఉన్నాయి. రైట్. అవుట్ ఆఫ్ ది n పాసిబుల్ అవుట్కమ్స్ స్మాల్ m అవుట్కమ్స్ ఆర్ ఫేవరబుల్ టు ద హ్యాపెనింగ్ ఆఫ్ ద ఈవెంట్ E. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో ఉన్నటువంటి క్లాసికల్ డెఫినేషన్ లో ఉండేటువంటి అవుట్కమ్స్ ఎలాంటివండి? అందులో ఉండేటువంటి ఈవెంట్స్ అన్ని కూడా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, ఈక్వల్లీ లైక్లీ అండ్ ఎగ్జాస్టివ్. ఎలాంటి ఈవెంట్స్ అండి? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, ఈక్వల్లీ లైక్లీ అండ్ ఎగ్జాస్టివ్. టోటల్ n లో m ఫేవరబుల్ గా ఉంటే ద ప్రాబబిలిటీ ఈస్ డిఫైన్డ్ యాజ్ రేషియో బిట్వీన్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు total outcomes. Favorable to total outcomes. Right. From this we can define P of E complement చెప్పచ్చండి. Right. P of E complement is nothing but or P of E dash is equal to or P of E bar అన్ని ఒకటేనా? Probability of non-occurrence of the event. So it is defined as 1 minus P of E. Probability of non-occurrence కావాలంటే 1 minus probability of occurrence చెప్పాలి. From this P of E plus P of E dash for any event in a random experiment equal to 1. మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో ఏ ఈవెంట్ తీసుకున్నా అది జరగడానికి జరగకుండా ఉండటానికి రెండింటి ప్రాబబిలిటీ యాడ్ చేస్తే 1 వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ లిమిట్స్ ఫర్ ప్రాబబిలిటీ? ద లిమిట్స్ ఫర్ ప్రాబబిలిటీ ఆర్ 0 less than or equal to P of E less than or equal to 1. 0 అయితే probability that is called impossible event. Whenever the probability is 1, that is called sure event or certain event. Probability 1 అయితే sure or certain event. 0 అయితే impossible event. Right. Otherwise limits for probability 0 less than or equal to P of E less than or equal to 1 అన్న. రైట్. ఈ విధంగా ప్రాబబిలిటీ డెఫినేషన్, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్, లిమిట్స్ ఫర్ ప్రాబబిలిటీ, ఇంపాసిబుల్ ఈవెంట్, షూర్ ఆర్ సర్టన్ ఈవెంట్. హౌ ద స్టాటిస్టికల్ డెఫినేషన్ ఈస్ డిఫైన్డ్? ఇట్ ఈస్ ద లిమిటింగ్ వాల్యూ ఆఫ్, ఇట్ ఈస్ ద లిమిటింగ్ వాల్యూ ఆఫ్, రైట్, లిమిటింగ్ వాల్యూ ఆఫ్ రేషియో ఆఫ్ ఎఫ్ఈ ఆర్ ఎఫ్ఏ నాన్న. మనం రాసుకున్నటువంటి ఈవెంట్ ని బట్టి ఈ రాస్తే ఎఫ్ఈ రాయండి, ఏ రాస్తే ఎఫ్ఏ టు ఎన్ యాజ్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఎన్ టైమ్స్ కండక్ట్ చేస్తే అందులో ఎఫ్ టైమ్స్ ఫేవరబుల్ గా ఉంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఎలా డిఫైన్ చేస్తామో, లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ఏ ఆర్ ఎఫ్ఈ టు ఎన్, లిమిటింగ్ వాల్యూ ఆఫ్ రేషియో ఆఫ్ favorable outcomes to total trials as n tends to infinity. What about axiomatic definition of probability? Yes, there are 3 axioms for axiomatic definition. First one, axiom of non-negativity.
Axiom of non-negativity, as the point indicates, probability of any event in the sample space is greater than or equal to 0 for every e in the sample space. శాంపిల్ స్పేస్ లో ఏ ఈవెంట్ తీసుకున్నా దాని ప్రాబబిలిటీ నెగిటివ్ కాదు, 0 ఆర్ పాజిటివ్. సెకండ్ పాయింట్, యాక్సియం ఆఫ్ సర్టనిటీ, రైట్? ద సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్, ద సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ is equal to 1. The sum of probabilities of all elementary events equal to 1. Certainty, one more time. Coin toss chesanu, head or tail may turn up. Head రావడానికి ఛాన్స్ 1/2, tail 1/2, 1/2 plus 1/2, 1. Dice roll చేస్తే elementary events 6 ఉన్నాయి, 1 2 3 4 5 6. Each one probability 1/6, 1/6, 1/6, so on 1/6. If we add them, the total result is 1. Sum of probabilities of all elementary events equal to 1. Axiom of unions, Nana. Axiom of unions. Whenever the events are mutually exclusive, whenever the events are mutually exclusive, then P of A1 union A2 union so on union AN can written as P of A1 plus P of A2 plus so on P of AN. Axiom of unions. Whenever the events are mutually exclusive, P of A1 union A2 union so on AN equal to P of A1 plus P of A2 plus so on P of AN. Coming back to the different types of events. Whenever the events are mutually exclusive, P of A intersection B equal to 0. Whenever three events are mutually exclusive, P of A intersection B, B intersection C, A intersection C, A intersection B intersection C, all are also 0. A intersection B, B intersection C, A intersection C, A intersection B intersection C, all are 0. Whenever the three events are mutually exclusive. Equally likely events means probabilities are same. Two are equally likely, P of A equal to P of B. More events equally likely అయితే P of A equal to P of B equal to P of C. Exhaustive, P of A union B equal to 1. Two events ఉంటాయి. Three events ఉంటాయమ్మా, P of A union B union C equal to 1. Independent events. At present మనం ఒకటి రాయగలము, తర్వాత మనం ఫాలోఅప్ చేద్దాం. P of A intersection B can be written as P of A into P of B. P of A intersection B intersection C can be written as P of A into P of B into P of C provided the events are independent. Right, Nana? So మనం ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాబబిలిటీలో మనం చూస్తున్నామంటే రిలేటెడ్ టు కాయిన్స్, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు డైస్, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు కార్డ్స్, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు క్యాలెండర్స్, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు నంబర్స్, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు బాల్స్ ఫ్రమ్ ద బ్యాగ్స్. ఒక బ్యాగ్ ఉండొచ్చు, 2 బ్యాగ్స్ లోంచి ఒక్కొక్క బాల్ డ్రా చేయొచ్చు, 2 బ్యాగ్స్ నుంచి ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసి బాల్ డ్రా చేయొచ్చు, అప్ టు బేస్ థీరం వరకు వెళ్ళొచ్చు. బాల్స్ డ్రా చేసి దాంట్లో బేసిక్ నుంచి బేస్ థీరం వరకు వెళ్ళొచ్చు ఫైనల్ గా. రైట్ నానా? కమింగ్ టు సబ్జెక్ట్, ఎలాంటి టైప్ ఆఫ్ పాయింట్స్ మనం సబ్జెక్ట్ లో చూడొచ్చు? ఎడిషన్ థీరం. రైట్ నానా? పేర్లు చెప్తామంతే. ఎడిషన్ థీరం ఆర్ అట్లీస్ట్ 1 ఉన్నప్పుడు, ఎయిదర్ ఆర్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. దెన్ మల్టిప్లికేషన్ థీరం, జనరల్ గా మనం పేరు అనేది యూజ్ చేయం నాన్న. మల్టిప్లికేషన్ థీరం అండ్ సినాప్సిస్ ను తీసుకుంటాం. అగైన్ కండిషనల్ ప్రాబబిలిటీ, దానికి సంబంధించిన కాన్సెప్ట్స్. ఓకే నాన్న? ఇలాంటివన్నీ కూడా. అండ్ బేయిస్ థీరం 1 or 2 అటెంప్ట్స్ లో మనకి దీని మీద కూడా ప్రాబ్లమ్స్ చూడటం జరిగింది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంకా మిస్లేనియస్ ఉంటాయి నాన్న. రైట్? డిఫరెంట్ సిచ్యుయేషన్స్ లో మన ప్రాబబిలిటీ ఎలా యూజ్ చేస్తామనేటువంటి రేస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ట్రూత్ ఫాల్స్ మాట్లాడేటువంటి దాన్ని కావచ్చు, రైట్? డ్రా చేయటం కావచ్చు, అందులో ఎర్రర్స్ డిఫెక్టివ్ ఐటమ్స్ ఉంటాయి. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ లో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయిన్స్ గురించి తీసుకున్నట్లయితే 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ ఫ్రేమ్ చేయొచ్చండి బేసిక్ గా. రైట్? ఏ కాయిన్ ఇస్ టాస్డ్ n times. ఏ కాయిన్ ఇస్ టాస్డ్ n times. ఏ కాయిన్ ఇస్ టాస్డ్ n times. దెన్ టోటల్ అవుట్కమ్స్ నాన్న 2 power n. మినిమం హాఫ్ ఆన్సర్ అని మనకు వచ్చు. ఇందులో 3 పాయింట్స్ అడగచ్చు నాన్న. వాట్ ఆర్ ద 3? Probability of exactly or heads or tails. Probability of exactly or heads or tails. Second, Anna, probability of getting at least
or heads or tails. Next, Nana, probability of getting at most or heads or tails. Nana, ఇలా జనరల్గా 90% సిచ్యుయేషన్స్ లో ఇలాంటివి ఉంటాయి. రేర్ గా మనం ఇక్కడ 1 or 2 డిఫరెంట్ మోడల్స్ కూడా ఫాలో అప్ చేయొచ్చు. రైట్, ఫాలో చూద్దామా ఇక్కడ. రైట్, whenever we toss a coin for n times, total outcomes are 2 power n. Probability of exactly or heads or tails is nothing but Nana NCR by 2 power n. Simply NCR by 2 power n. At least means from that value to last. ఆ వాల్యూ నుంచి లాస్ట్ వరకు వెళ్ళాలి. at least అంటే NCR so on NCN by 2 power n. at least R అంటే R నుంచి లాస్ట్ వరకు వెళ్ళాలి. at most R అంటే NC0 నుండి NCR వరకు వెళ్ళాలి. సింపుల్. మోస్ట్లీ 3 కేసెస్. ఇంకేదైనా సపరేట్గా అడుగు చూస్తున్నా ఈ రీసెంట్ టైమ్స్లో. రైట్, ఆల్టర్నేటివ్గా రావాలి. 2 కేసెస్ ఉంటాయి. ఆల్టర్నేటివ్ అంటే అవుట్ ఆఫ్ ద టోటల్ 2 ఆర్ ఫేవరబుల్ ఉంటాయి. డైరెక్ట్గా 2 by 2 power n అప్లై చేయొచ్చు. రైట్, ఇక్కడ మనం చూద్దాం. ఏ కాయిన్ is tossed for n times, total outcomes are 2 power n. Exactly means NCR by 2 power n. At least means NCR to end అమ్మా, NCN. At most means 0 to 0, మర్చిపోవద్దు, 0 to R వరకు అప్లై చేయాలి. ఇంతకుముందు చెప్పినట్టే మనం పర్మిటేషన్ కాంబినేషన్ విన్నాము. 4C0, 4C వాల్యూస్, 5 వాల్యూస్, 6 వాల్యూస్, 7 వాల్యూస్, 8 వాల్యూస్ వరకు మినిమం మైండ్ వర్క్ ఉంటే టైం సేవ్ చేసుకోవచ్చు. ఓవరాల్ ప్రాబబిలిటీ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్స్ లో కూడా మనం యూజ్ చేస్తాం కాబట్టి సెకండ్ డిఫరెంట్ ఆఫ్ పాయిజన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సో పర్మిటేషన్ కాంబినేషన్ లో మనం నేర్చుకున్నది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ చాప్టర్ లో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ వరకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఎన్సిఆర్ వాల్యూస్ మాత్రం హైలీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అన్న, రిగార్డింగ్ ఏ కాయిన్ ఇస్ tossed n times, find the probability of getting head or tail in even or odd number of times. నేను ఆ కాయిన్ 100 సార్లు టాస్ చేశాను, హెడ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పడాలంటే ఛాన్స్ ఎంత? నేను ఒక కాయిన్ 22 టైమ్స్ టాస్ చేస్తున్నా, టైల్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పడాలంటే ఛాన్స్ ఎంత? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నెంబర్ అండ్ ద వాల్యూ 1/2 is the answer. సబ్జెక్ట్ వైడ్ ప్రూవ్ చేస్తామండి. ఆన్సర్ ఈస్ 1/2. కమింగ్ టు ద నెక్స్ట్ మోడల్ అన్న, డైస్. రైట్, ఏ డైస్ ఈస్ రోల్డ్ ఫర్ సింగిల్ టైమ్, టోటల్ అవుట్కమ్స్ ఆర్ 6. Probability of getting even number or probability of getting odd number or probability of getting prime number, all are same, that is 1/2. When 2 dice are rolled, total outcomes are 2 dice roll chesarandi, total outcomes entama s 6 square 36. Right, what about the probability of getting same number? General ga manam number of exams lo icharu 6/36, 1 1 2 2 3 3 4 4 5 5 6 6 లాంటివి. ఎప్పుడైతే 2 డైస్ రోల్ చేశారో సమ్ రిలేటెడ్ నానా, వెరీ ఇంపార్టెంట్ సమ్ రిలేటెడ్ క్వశ్చన్. రైట్, సమ్ వాల్యూ దాని యొక్క ప్రాబబిలిటీ. వెన్ వి త్రో 2 డైస్, వాటి రెండింటి మీద సమ్ ఏం కావచ్చు? మేబీ 2 ఆర్ 3 ఆర్ 4 5 6 7. రైట్, సిమిలర్లీ 7 8 9 10 11 12. 2 డైస్ రోల్ చేస్తే సమ్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండొచ్చు అండి? 2 to 12. జస్ట్ లాస్ట్ నెంబర్ మాత్రం రిపీట్ చేశాను. నౌ జస్ట్ రైట్ ద ఆన్సర్స్. ఇట్ ఈస్ 1/36, దెన్ 2/36, దెన్ 3/36 ఆర్ 4/36 ఆర్ 5/36, 6/36. These are straight away answers. Getting some 5, 4/36, getting some 10, 3/36, getting 11, 2/36, getting 8, 5/36, getting 3, 2/36. 1 to 7, 2 to 7 అయితే ఏం చేయాలి? 1/2, 3, 4, 5, 6. లేటర్ ఆన్ మళ్ళీ డిక్రీజింగ్ ఆర్డర్లో పైకి వస్తాము. నెక్స్ట్, when we rolled 2 dice, total outcomes ఏంటండి? 36. అవుట్ ఆఫ్ ద 36 సేమ్ నెంబర్ వచ్చేవి ఎన్ని ఉంటాయమ్మా? 6. వాట్ అబౌట్ ద ఫస్ట్ నెంబర్ లెస్ దాన్ ద సెకండ్ నెంబర్ 15 అన్నాం. ఫస్ట్ నెంబర్ గ్రేటర్ దాన్ ద సెకండ్ నెంబర్ 15 అండి. దేర్ ఫోర్ అవుట్ ఆఫ్ ద 36 అవుట్కమ్స్
6 outcomes are having same number, 30 outcomes are having different numbers. Direct గా మనం ఆన్సర్ చేయొచ్చు. కమింగ్ టు 3 days నానా, 3 days రోల్ చేస్తే టోటల్ అవుట్కమ్స్ ఎన్నమ్మా 6 క్యూబ్. సో టోటల్ అవుట్కమ్స్ లో మనకి 3 ways ఉన్నాయండి. 3 numbers కూడా సేమ్ అవ్వచ్చు, 3 numbers కూడా డిఫరెంట్ అవ్వచ్చు. అవుట్ ఆఫ్ ద 3, 2 are same or 2 are different. 2 are same or 2 are different కావచ్చు నాన్న. సో వాట్ అబౌట్ ద ఆన్సర్స్ ఫర్ దీస్? అవుట్ ఆఫ్ ద 6 క్యూబ్ 216, సేమ్ నెంబర్ వచ్చేవి 6 నాన్న. 111, 222, so on 666. డిఫరెంట్ వచ్చేవి 6p3 నాన్న. 6 into 5 into 4, 6 into 5 into 4. Okay nana, that is 120. Okay, what about the remaining 90? Totally can check 216. Out of the 216 outcomes, 6 outcomes are same number. 120 outcomes are like 6p3, different numbers. Remaining ఏమవుతాయండి? Out of the 3, 2 are same. For example, 3, 4, 3. 3 days మీద 2 numbers సేమ్ ఉన్నాయి, లేదా 2 numbers different గా ఉన్నాయి. Answer 90 by total 216. Coming to the sum problem of 3 days. Sum number of 3 days. ఎప్పుడైతే 3 days మనం రోల్ చేస్తున్నామో సమ్ వాల్యూ ఏం కావచ్చు అండి? రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10, followed by 11, 12, 13, 14, 15, 16, 17, 18. Okay nana, right? For 3, getting 3, answer is 1 by 216. Answer is 1 by 216. For getting 4, just add 2. That is 3 by 216. Just add 3. Add 3. 6 by 216. Just add 4. 10 by 216. Just add 5. 15 by 216. Just add 6. 21 by 216. Now nothing to add. You rendu practice cheyalana. 21 and 27 by. These two are independent nana. First 1 by 216, then add 2, 3, 4, 5, 6. Chakkaga straight away answer. Now getting some 15 kavali. Answer 10 by 216. Getting some 14 kavali. Straight away answer 15 by 216. Getting some 10 kavali. Straight away answer 27 by 216. Ila 3 days సంబంధించిన ప్రాబ్లం చూడొచ్చు. Coming to the calendar problems, right? మీకు తెలుసు, ఎస్పెషల్లీ క్యాలెండర్ ప్రాబ్లమ్స్ అంటే క్యాలెండర్ గురించి ఐడియా ఉండటమే క్యాలెండర్ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. రైట్, జనరల్లీ వి కన్సిడర్ వితౌట్ జోకర్ నానా 52 కార్డ్స్ ఉంటాయి, హ్యావింగ్ 2 కలర్స్, రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్. ఇన్ ఈచ్ కలర్ దేర్ ఆర్ 26 ఈచ్ అండ్ దేర్ ఆర్ 4 సూట్స్ ఇన్ ద కార్డ్ సెట్. వాట్ ఆర్ దే నానా? కార్డ్ సెట్ లో ఉండేటువంటి 4 సింబల్స్ అండి, హార్ట్స్ అండ్ డైమండ్స్, స్పేడ్స్ అండ్ క్లబ్స్. వీటిని ఏమంటామండి? సూట్స్ అంటాము, సూట్ అంటాము. సో ఈచ్ వన్ లో ఎన్ని ఉంటాయండి? 13 ఈచ్. రైట్, హార్ట్, డైమండ్, స్పేడ్, క్లబ్. ఓకేనా? రైట్, ఇక్కడ మనం తీసుకున్నట్లయితే వాట్ అబౌట్ 1 సెట్ 13? ఏస్ ఆర్ ఆస్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, J, Q, K. K stands for name, king, Q for queen, J for jock, not joker. That's why writing, not joker, jock. J means jock or knave. Jock has two, J has 2 names, jock or knave. And A stands for ace or as అని మనం చెప్తాం. రైట్, సో ఇక్కడ మనం కార్డ్ సెట్ లోంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఈచ్ కార్డ్ ఎన్ని ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ సార్, how many kings are there in the card set? How many number 5s are there in the card set? How many jockeys are there in the card set? Right, they are 4. ఏదైనా కార్డ్ గురించి అడిగారంటే 4 అండి. కలర్ అప్లై చేస్తుందండి, దానికి కలర్ అప్లై చేస్తుంది. How many red queens are there? Queens అయితే 4, రెడ్ కలర్ కాబట్టి 2. How many black colored aces are there? బ్లాక్ కలర్ లో ఏసెస్ అండి, ఏసెస్ 4 ఉంటాయి, బ్లాక్ కలర్ 2 ఉంటాయి. How many red colored number 5s are there? 2 ఉంటాయి. కలర్ అప్లై చేస్తే ఇట్ ఈస్ 2.
సూట్ లేదా సింబల్ అప్లై చేశారండి. సూట్ ఆర్ సింబల్ అప్లై చేశారు. డైమండ్ కింగ్, కింగ్స్ 4 ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి 4? ఒకటి ఈచ్ సెట్ లో ఒకటి ఉన్నాయి. డైమండ్స్ లో కింగ్స్ అండి 1. హౌ మెనీ కార్డ్స్ ఆర్ హ్యావింగ్? స్పేడ్ జాక్, జేలు 4 ఉన్నాయి, స్పేడ్ లో ఒకటి ఉంది. హౌ మెనీ ఆర్ హ్యావింగ్? హార్ట్ ఆఫ్ నెంబర్ 10, నెంబర్ 10 4 ఉన్నాయి, హార్ట్ లో ఒకటి ఉంటది 1. కార్డ్ అడిగారా 4 ఉన్నాయి, కలర్ అడిగారా 2 ఉన్నాయి, సూట్ సింబల్ అడిగారా 1 ఉంది. యాజ్ వెల్ యాజ్ how many numbered cards are there in the card set? Numbered cards nana, they are 2 to 10, 9, 4 9s are 36. How many pictured cards are there? Not AJQQ, just JQK only, not AJQK, just JQK, that is 12. What about yes include చేసుకుంటే we consider as pictured cards or face cards or court cards. Pictured or face cards or court cards అని కూడా అంటాం. Honored cards means including ఏ నానా. These English letters have certain importance regarding the numbers. Numbers కంటే వీటికి ఇంపార్టెన్స్ ఉంది. We call as honored cards. ఈ ఇన్ఫర్మేషన్ కనుక ఉన్నట్లయితే కార్డ్ షీట్ లో ఎలాంటి ప్రాబ్లం అయినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ నానా, అబౌట్ క్యాలెండర్స్. Right? Take the ordinary year. An ordinary year consisting of 365 days, which means 52 weeks dividing with 7, 52 weeks plus 1 day. What it mean? Every ordinary year lo 52 Sundays, 52 Mondays, 52 Tuesdays, 52 so on Saturdays ఉంటాయి. What about the last day? ఆ రోజు ఏ రోజు అయితే అవుతుందో ఆ సంవత్సరంలో ఆ రోజు 53 times వస్తుంది. Last day of the calendar year may be Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. That means there are totally 7 possible outcomes for that particular day. ఆర్డినరీ ఇయర్ లో ఆ లాస్ట్ డే ఏమైనా కావచ్చు అనే అవకాశాలు ఎన్ని ఉన్నాయండి? 7 ఉన్నాయి. ఏ క్వశ్చన్ అయినా సరే ఆర్డినరీ ఇయర్ లో ఒక రోజు 53 టైమ్స్ రావాలి. ఎనీ డే 53 టైమ్స్ రావాలి. రోజు ఇంపార్టెన్స్ లేదమ్మా, నెంబర్ మాత్రమే. ఎనీ డే 52 టైమ్స్ రావాలి. ఫర్ గెటింగ్ 53 డినామినేటర్ ఈ 7, టోటల్ అవుట్కమ్స్ ఆర్ 7 కాబట్టి 53 టైమ్స్ రావాలంటే 52 ఆర్ మ్యాండేటరీ. నువ్వు ఆర్డినరీ ఇయర్ లో వద్దన్నా సరే 52 టైమ్స్ ఎవ్రీడే ఉంటుంది. 53rd టైం రావాలంటే ఏం కావాలి? ఆ లాస్ట్ డే ఏమవ్వాలి? పర్టికులర్ డే అవ్వాలి. లాస్ట్ డే పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. అందులో పర్టికులర్ డే ఉంటుంది, ఒకటే ఉంటుంది కాబట్టి 1/7 స్టాండర్డ్ ఫిక్స్డ్. 52 ఉండాలంటే ఏం కావాలి? లాస్ట్ డే పర్టికులర్ డే కాకూడదు. అదర్ దాన్ దట్ పర్టికులర్ డే ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? 6 ఉంటాయి. ఇంకేదన్నా కాంబినేషన్ అడిగితే వి మేక్ కేస్ ఆఫ్ దిస్ పాయింట్. క్యాలెండర్ లో ఆర్డినరీ ఇయర్ లో ఏదైనా ఒక డే టు అక్కర్ 53 టైమ్స్ 1/7, 52 టైమ్స్ దాని కాంప్లిమెంట్ 6/7. ఇదే లీప్ ఇయర్ కి వెళ్ళామనుకోండి, హౌ మెనీ డేస్ ఆర్ దేర్ నాన్న ఇన్ ద లీప్ ఇయర్? 366 days, which means 52 weeks plus 2 days. What about the 2 days నాన్న? రైట్, అవసరమైనప్పుడే రాయండి. సండే మండే, మండే ట్యూస్డే, ట్యూస్డే వెన్స్డే, వెన్స్డే థర్స్డే, థర్స్డే ఫ్రైడే, ఫ్రైడే సాటర్డే, సాటర్డే సండే. One more time, you can notice total outcomes are here also 7. క్యాలెండర్ ప్రాబ్లం అయితే చాలనమ్మా, బ్లైండ్ గా మనం వెళ్ళిపోవచ్చు. డినామినేటరీ 7. లీప్ ఇయర్ అయినా నాన్ లీప్ ఇయర్ అయినా సరే టోటల్ అవుట్కమ్స్ ఆర్ 7. ఇక్కడ మనం చూద్దాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ డే 53 టైమ్స్. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎనీ డే 52 టైమ్స్. ఏతో పని లేదమ్మా. 52, 53 ఇంపార్టెంట్. 54 ఇంపాసిబుల్, రావు. 51 కుదరదు. క్యాలెండర్ ఇయర్ లో 52 ఆర్ 53 మాత్రమే వర్కౌట్ అవుతాయి. రైట్, చూద్దాం. 53 టైమ్స్ రావాలంటే 52 ఆర్ పక్క లాస్ట్ 2 days లో ఆ డే ఉండాలి. అంటే లాస్ట్ 2 days లో ఆ డే అంటే ఎన్ని ఛాన్స్ ఉంటాయి? 2 ఉంటాయి. దేర్ ఫర్ ఆన్సర్ 2/7. సపోజ్ నేను వెన్స్డే అని అడిగానండి. పైన చూడండి మీరు 7 అవుట్కమ్స్ లో వెన్స్డే ఎన్ని చోట్ల ఉందో? వీ హ్యావ్ 2 cases. దట్స్ వై 2/7. 52 టైమ్స్ అడుగుతున్నాను అంటే లాస్ట్ 2 days లో ఈ పర్టికులర్ డే ఉండకూడదు. సపోజ్ సండే 52 టైమ్స్ ఉండాలంటున్నాను. లాస్ట్ 2 days లో సండే ఉండకూడదు. సండే లేకుండా ఎన్ని పేర్స్ ఉన్నాయో చూడండి. అదర్ దాన్ ద ఫస్ట్ అండ్ లాస్ట్, మిడిల్ లో 5 ఉన్నాయి. ఆన్సర్ 5/7.
లీప్ ఇయర్ అయితే 2/7 ఫర్ గెటింగ్ 53 అండ్ 5/7 ఫర్ గెటింగ్ 52. ఆర్డినరీ అయితే 53 టైమ్స్ అయితే 1/7, 52 టైమ్స్ అయితే 6/7. దీని మీద ప్రాబ్లమ్స్ రానా ఫర్దర్ చూస్తాము. ఎడిషన్ థీరం మీద క్రియేట్ చేస్తారు. ఎడిషన్ థియరం మీద దీంతో ఇంక్లూడ్ చేస్తారు. వెరీ ఇంపార్టెంట్. వీ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ దిస్ కాన్సెప్ట్. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాగ్స్ ఆర్ బాల్స్ డ్రా చేయటంలో డిఫరెంట్ సిచ్యుయేషన్స్ ఉన్నాయి. రైట్, సింగిల్ బ్యాగ్ ఉంది నాన్న, అందులోంచి బాల్స్ ఇలా ఉన్నాయి. 5 వైట్ 3 రెడ్ బాల్స్ ఉన్నాయి. అందులోంచి ఒక బాల్ సెలెక్ట్ చేశాను. వైట్ అవ్వాలి లేదా రెడ్ బాల్ అవ్వాలి, సింగిల్ కేస్. రైట్, ఇలా ఒక బ్యాగ్ ఉంది. 4 వైట్ 3 రెడ్ 5 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ రెండే తీసుకుందామండి. దెన్ వీఆర్ ద 3. అవుట్ ఆఫ్ 7 సెలెక్ట్ ద 2 బాల్స్ ఎట్ ఎ టైమ్. ఈ 7 బాల్స్ లోంచి 2 బాల్స్ సెలెక్ట్ చేయండి. ఏ కండిషన్స్ అడగచ్చు. రైట్, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ బోత్ వైట్. ఫైండ్ ప్రాబబిలిటీ ఆఫ్ బోత్ వైట్. ఫైండ్ ప్రాబబిలిటీ ఆఫ్ దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ కలర్. ఫైండ్ ప్రాబబిలిటీ దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ కలర్. ఫైండ్ ప్రాబబిలిటీ దే ఆర్ ఆఫ్ సేమ్ కలర్. ఇలా డిఫరెంట్ వేస్ లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. అదే మనం 3 తీసుకున్నాం నాన్న. ఒక బ్యాగ్ లో ఈ విధంగా ఉన్నాయి. 5 వైట్ రైట్ 4 రెడ్ అండ్ 3 గ్రీన్ బాల్స్. టోటల్లీ దేర్ ఆర్ 12. అవుట్ ఆఫ్ ద 12 సెలెక్ట్ 3. అందులోంచి ఒక 3 సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా క్వశ్చన్స్ అడగచ్చున్నాను. ఆల్ ఆర్ డిఫరెంట్. మనం సెలెక్ట్ చేసే 3 బాల్స్ కూడా డిఫరెంట్ కలర్ బాల్స్ అవ్వాలి. మనం సెలెక్ట్ చేసే 3 బాల్స్ కూడా సేమ్ కలర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం సెలెక్ట్ చేసే 3 బాల్స్ లో 2 వైట్ అవ్వాలి అండ్ 1 గ్రీన్ అవ్వచ్చు. మనం సెలెక్ట్ చేసే బాల్స్ లో నన్ ఆఫ్ దెమ్ నన్ ఈజ్ గ్రీన్ అడగచ్చు. ఇలా డిఫరెంట్ వేస్ లో మనం అడగచ్చు. 3 టైప్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి. 3 సెలెక్ట్ చేసాము. అందులోంచి వచ్చే బాల్స్ ఏమై ఉండొచ్చు అనేది ఈ విధంగా ఆల్ ఆర్ సేమ్, ఆల్ ఆర్ డిఫరెంట్, పర్టికులర్ గా ఇవి ఇలా ఉండాలి లేదా నన్ ఆఫ్ దెమ్ ఈజ్ గ్రీన్, ఇలా ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ నాన్న. రైట్, ఇప్పుడు నా దగ్గర 2 బ్యాగ్స్ ఉన్నాయి నాన్న. 4 yellow అండ్ 3 పింక్ కలర్ బాల్స్ ఉన్నాయి. టోటల్ 7. అండ్ ఇన్ అనదర్ బ్యాగ్ 5 yellow అండ్ 6 పింక్ కలర్. టోటల్ 11. రైట్, సెలెక్ట్ 1 బాల్ ఫ్రమ్ ఈచ్ బ్యాగ్. సెలెక్ట్ 1 ఫ్రమ్ ఈచ్ బ్యాగ్. ఒక్కొక్క బ్యాగ్ నుంచి ఒక బాల్ సెలెక్ట్ చేయి. రైట్, ఫైండ్ ద ప్రాబబిలిటీ బోత్ ఆర్ yellow. ఫైండ్ ద ప్రాబబిలిటీ బోత్ ఆర్ pink. Find the probability they are of different color. Find the probability they are of same color. ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడగచ్చు. రైట్, బోత్ ఎల్లో అంటున్నాము. ఇక్కడ ఎల్లో అక్కడ ఎల్లో సెలెక్ట్ చేయాలి. 4/7 into 5/11. బోత్ పింక్ 3/7 into 6/11. బోత్ ఆర్ డిఫరెంట్. ఇంపార్టెంట్ అన్నా, డిఫరెంట్ లో 2 కేసులు వస్తాయి. ఇది ఎల్లో అది పింక్ కావచ్చు, ఆర్ ఇది పింక్ అది ఎల్లో అవ్వచ్చు. 2 cases we have to represent. సేమ్ కలర్స్ కావాలి. 2 పింక్ అవ్వచ్చు లేదా 2 ఎల్లో కలర్ కావచ్చు. ఇదే బ్యాక్గ్రౌండ్ లో ఒక బ్యాగ్ లో ఇలా బాల్స్ ఉన్నాయి. 5 బ్లాక్ 3 బ్లూ. రైట్, ఇంకో కలర్ తీసుకుందాం. 5 బ్లాక్ అండ్ 3 వైట్ కలర్ బాల్స్ ఉన్నాయి. అనదర్ బ్యాగ్ లో 4 బ్లాక్ అండ్ 6 వైట్ కలర్ బాల్స్ ఉన్నాయి. టోటల్ ఆఫ్ 10. ఫస్ట్ ఏ బ్యాగ్ ఈజ్ సెలెక్టెడ్. A bag is selected and a ball is drawn from it. ఇందాక ఏం చేసామండి, ఈచ్ బ్యాగ్ నుంచి ఒక బాల్ డ్రా చేశాను. అది ఏమవ్వచ్చు, 2 కలర్స్ అనేది చెప్పాం. ఇప్పుడు ఏం చేయాలి, అవుట్ ఆఫ్ ద 2 ఫస్ట్ సెలెక్ట్ 1 బ్యాగ్ అండ్ దట్ డ్రా ఏ బాల్ ఫ్రమ్ ఇట్. రెండిటిలోంచి ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసి అందులోంచి ఒక బాల్ తీస్తే అది ఏమవ్వచ్చు అనేది అడగచ్చు. సో ఒకటేనండి, మనం బ్యాగ్ సెలెక్ట్ చేస్తాం, ఒక బాల్ తీస్తాం కాబట్టి ఆ ఒక బాల్ ఏమో అడగచ్చు. క్వశ్చన్ ఇక్కడ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఇట్ ఈస్ అ బ్లాక్. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఇట్ ఈస్ అ వైట్. ఓకేనా. ఫస్ట్ నువ్వు బ్యాగ్ సెలెక్ట్ చేయాలి. 2 బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ బ్యాగ్ ఛాన్స్ ఎంత, 1/2 1/2. సపోజ్ బ్లాక్ కావాలి, ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేశాను, అందులో బ్లాక్ బాల్ రావాలి. ఇంటూ 5/8 లేదా ప్లస్ ఇదైనా జరిగి ఉండొచ్చు. లేదా నా సెలెక్షన్ లో సెకండ్ బ్యాగ్ వచ్చి ఉండొచ్చు 1/2, అందులోంచి బ్లాక్ బాల్ 4/10. దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. ఇలా 2 బ్యాగ్స్ లోంచి ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసి అందులోంచి ఒక బాల్ డ్రా చేస్తే
అది ఏం బాల్ కావచ్చు అని అడగచ్చు నాన్న. నెక్స్ట్ నాన్న ఇదే మోడల్లో మళ్ళీ ఇంకొక మోడల్ అడగచ్చు. ఫస్ట్ బ్యాగ్ లోంచి ఒక బాల్ సెలెక్ట్ చేశాను. ఏ బాల్ ఈస్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద ఫస్ట్ బ్యాగ్ అండ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు సెకండ్ వన్. దాన్ని రెండవ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. నౌ ఏ బాల్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద సెకండ్ బ్యాగ్. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఇట్ ఈస్ వైట్ ఆర్ బ్లాక్. ఏదో ఒకటి అడుగుతాడండి. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఇట్ ఈస్ వైట్ ఆర్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఇట్ ఈస్ బ్లాక్. ఒక బాల్ ఫస్ట్ బ్యాగ్ నుంచి సెకండ్ బాల్ ట్రాన్స్ఫర్ చేసి అందులోంచి ఒక బాల్ డ్రా చేస్తే అది పర్టికులర్ గా ఈ కలర్ కావాలి ఏంటి అని అడుగుతాడు. ఇక్కడ 2 కేసెస్ మనము ఇంక్లూడ్ చేసుకోవాలండి, యాడ్ చేసుకోవాలి. 2 కేసెస్ వస్తే 2 కేసెస్ కూడా సమ్అప్ చేయాలి. ఇలాంటి ఇందులోనే మనం ఏం చెప్పాము ఇందాక, 2 బ్యాగ్స్ నుంచి ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసాము. 2 బ్యాగ్స్ ఉన్నాయి. అందులోంచి ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసాము. అందులోంచి ఒక బాల్ డ్రా చేసాము. ఇది బ్యాగ్ సెలెక్ట్ చేసాము. అందులోంచి ఒక బాల్ డ్రా చేసాము. అది వైట్ బాల్ అవ్వడానికి ఛాన్స్ ఎంత అన్నాం. బేస్ థియరం ఏమడుగుతాడండి, ఇఫ్ ద డ్రాన్ బాల్ ఈస్ వైట్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ బ్యాగ్ 1 ఆర్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ బ్యాగ్ 2. ఒకవేళ 3 ఉంటే థర్డ్ బ్యాగ్ నుంచి ఛాన్స్ ఎంత. అప్పుడు ఏం రాస్తామండి, ముందు డినామినేటర్ రాసుకుంటాం. ఫస్ట్ బ్యాగ్ నుంచి అడిగారు అనుకోండి, ఈ వాల్యూని అక్కడ ప్లేస్ చేయండి. సెకండ్ బ్యాగ్ నుంచి అడిగారు అనుకోండి, ఈ వాల్యూని అక్కడ ప్లేస్ చేయండి. థర్డ్ బ్యాగ్ నుంచి అడిగారు అనుకోండి, థర్డ్ టర్మ్ నుంచి ఏదైతే ఉందో అది పైన రిప్రజెంట్ చేయండి. సింపుల్ గా ఆన్సర్ రాయొచ్చు. ఇందాక మోడల్ తెలిస్తే బేస్ థియరంని ఈజీగా అప్లై చేయొచ్చు. ఇలా బ్యాగ్ లోంచి బాల్ డ్రా చేశారని డిఫరెంట్ సిచ్యుయేషన్స్ ఉండే. Right. Moreover, right, a bag contains 5 white, 3 green balls, totally 8. 2 balls are drawn one after the other with replacement. Find both are green. 2 balls are drawn one after the other with replacement. Special గా అడిగితేనే మనము ఇది ఫాలో అప్ చేస్తాం. అదర్వైజ్ నానా వితౌట్ రీప్లేస్మెంట్. ఇలాంటివన్నీ కూడా బాల్స్ డ్రా చేసేటువంటి కనెక్షన్ లో అడగచ్చు. రైట్, జాబ్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, స్కాలర్షిప్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ, రైట్, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తామండి. ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఒక అతను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకు అప్లై చేస్తున్నాడు. ఒక్కొక్క దాంట్లో కాంపిటీషన్ ఎలా ఉందో చెప్తాడు. ఇంతమంది పోటీ చేస్తున్నారు, అతను సెలెక్ట్ అవడానికి ఛాన్స్ ఎంత, కనీసం ఒకటి రావడానికి ఎంత, ఒకటి కంటే ఎక్కువ రావడానికి ఛాన్స్ ఎంత, ఎగ్జాక్ట్ గా ఒకటి రావడానికి ఛాన్స్ ఎంత, ఇలాంటివన్నీ కూడా మనం ప్రాబ్లమ్స్ లో చూస్తుంటాం. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ ప్రాబబిలిటీలో చూడొచ్చునా. కాన్సెప్ట్ ఈజీగా మనం ఫాలో అప్ చేసుకున్నట్లయితే క్వశ్చన్స్ జాగ్రత్తగా అప్లై చేయొచ్చు. వాట్ అబౌట్ కండిషనల్ ప్రాబబిలిటీ నానా, ఒక ఎక్స్పెరిమెంట్ లో ఒక ఈవెంట్ జరిగింది అని తెలిసిన తర్వాత మరొకటి జరగడానికి ఛాన్స్ ఎంత. 2 డైస్ రోల్ చేశానండి, వాటి మీద సమ్ ఆఫ్ ది నెంబర్స్ చూస్తే 7 వచ్చింది. సమ్ 7 అయినప్పుడు ఏదో ఒక డై మీద 3 పడటానికి ఛాన్స్ ఎంత. ముందు నేను అడిగింది సమ్ 7 రావాలి. సమ్ 7 రావాలని ఛాన్స్ ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ 2,5, 3,4, 4,3, 5,2, 6,1. సో సమ్ 7 అన్నాను. యూ కెన్ రైట్ హియర్ 1,6. సమ్ 7 అని ఉంటే రైట్ 1,6. ఏదో ఒక డై మీద ఏముండాలండి, 3 ఉండాలి. ముందు నేనేం నోటీస్ చేశాను, 2 డైస్ ని యాడ్ చేస్తే సమ్ 7 రావటం. ఇదిగో సమ్ 7 వచ్చింది. ఏదో ఒక డై మీద 3 ఉండాలి. 3 ఉన్నటువంటి ఛాన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి, 1, 2. దేర్ఫోర్ వాట్ ఇస్ ఆన్సర్, 2 అవుట్ ఆఫ్ టోటల్ ఎన్ని ఉన్నాయి అక్కడ 6. ఇలాంటివి మనము కండిషనల్ ప్రాబబిలిటీ ద్వారా చూస్తాం. వాట్ అబౌట్ ద ఫార్ములా ఫర్ కండిషనల్ ప్రాబబిలిటీ ఆఫ్ P of A given B, CP conditional probability. P of A given B is nothing but P of intersection by numerator లో కామన్ ఎలిమెంట్స్ అండి, డినామినేటర్ ఏది ఉందో అది వస్తుందండి P of B, where P of B must be greater than 0, not equal to 0. Equal to 0, impossible event. Not equal to 0, not impossible event. How we define P of B given A? In that case, again P of A intersection B by P of A, where P of A greater than 0, not impossible event. Right? How we define P of A given B and P of B given A when the events are independent. When the events are independent. ఇలాంటి చిన్న థియరిటికల్ క్వశ్చన్స్ కూడా మనల్ని అడిగారండి. A given B మీన్స్ B అనేటువంటి ఈవెంట్ జరిగిన తర్వాత ఏ జరగాలి. ఇండిపెండెంట్ కేసులో B వచ్చాడా రాలేదనే దానికి ఏ అటెండ్ అయ్యేదానికి సంబంధం లేదు. సో P of A. P of B given A is nothing but
P of B. Independent అయినప్పుడు మాత్రమే P of A given B equal to P of A, P of B given A equal to P of B అవుతుంది. Moreover, P of A intersection B equal to multiplication theorem. ముందు A జరిగితే A into P of B given A. ఆర్ ముందు B జరిగి ఉంటే P of B into P of A given B. ముందు A జరిగింది, A జరిగిన తర్వాత B జరగచ్చు, లేదా ముందు B జరిగింది, B జరిగిన తర్వాత A జరగచ్చు. ఫర్ 3 ఈవెంట్స్ మల్టిప్లికేషన్ థియరం. ఫర్ 3 ఈవెంట్స్ A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C. ముందు A జరిగింది, A జరిగిన తర్వాత B కండక్ట్ చేస్తున్నాను. ABలు రెండు జరిగిన తర్వాత C కండక్ట్ చేస్తున్నా. ఇలా మల్టిప్లికేషన్ థియరం ఆఫ్ ప్రాబబిలిటీ. పేర్లు మనం తక్కువ ఇచ్చేస్తామండి. కాన్సెప్టువల్ గా ప్రాబ్లమ్స్ ని వాటి మీద అప్లికేషన్స్ ని తీసుకుంటూ పోతాం. ఫైనల్ గా ఆడ్స్ గురించి చెప్దాం. ఆడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఈవెంట్ ఇచ్చారు. ఆడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఈవెంట్ గివెన్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ A/B అన్నాడు, నో ప్రాబ్లం, ఏదో ఒకటి. రెండవది ఆడ్స్ అగైనెస్ట్ టు ద ఈవెంట్ అని అన్నాడు. రైట్, ఏదో ఒకటి మళ్ళా సేమ్ కన్ఫ్యూజన్ లేకుండా పీక్యూ రాశాను. ఆడ్స్ ఇన్ ఫేవర్ అంటే ఒకటే గుర్తుపెట్టుకో నువ్వు. ఇన్ ఫేవర్ మీన్స్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఫేవరబుల్, సెకండ్ ఈజ్ అన్ఫేవరబుల్. ఆడ్స్ ఇన్ ఫేవర్ అంటే టోటల్ అవుట్కమ్స్ లో ఫేవరబుల్ ఎన్ని, అన్ఫేవరబుల్ ఎన్ని. ఆడ్స్ అగైనెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? అగైనెస్ట్ అంటే మీనింగ్ ఫస్ట్ది అన్ఫేవరబుల్, సెకండ్ది ఫేవరబుల్. ఫస్ట్ది అన్ఫేవరబుల్, సెకండ్ది ఫేవరబుల్. ఈ చిన్న పాయింట్ తెలిస్తే చాలు. జస్ట్ వీటి మీద మనకి మంచి నెంబర్లో క్వశ్చన్స్ ఉన్నాయి. సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. వీటి కాంబినేషన్స్ ఉపయోగించుకొని ఎడిషన్ థియరీ మీద ఉన్నాయి. రైట్, యాజ్ వెల్ యాజ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ మీద కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆడ్స్ ఇన్ ఫేవర్ ఈజ్ నథింగ్ బట్ రేషియో బిట్వీన్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ టు అన్ఫేవరబుల్ అవుట్కమ్స్ that gives the total. Odds against is nothing but the ratio between unfavorable outcomes to favorable outcomes, unfavorable to favorable. రెండు యాడ్ చేస్తున్నాను, మనకి టోటల్ వాల్యూ వస్తుంది. రైట్, ఈ పాయింట్స్ మనం మీట్ చేసుకొని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎక్సైజ్ చూద్దాం వీటి మీద. రైట్, ఎక్సైజ్ చూద్దాం నాన్న. 4th క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 heads when 5 coins are tossed? 5 కాయిన్స్ టాస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా 2 హెడ్స్ పడటానికి ఛాన్స్ ఎంత? సింపుల్ ఆన్సర్ 5c2 by 2 power 5. 5 కాయిన్స్ టాస్ చేశారు కాబట్టి 2 power 5 టోటల్ అవుట్కమ్స్. 5 కాయిన్స్ అంటే 5 హెడ్స్ ఉన్నాయి, మనకు 2 కావాలి. 5c2 whatever 5c2 నానా 10 by 2 power 5 32 or 5 by 16. Right, in this way we can take the values nana. Next one, the probability of getting a doublet. Previous paper question for 2 times nana, 2 times previous question. The probability of getting a doublet when 2 dice are thrown. Doublet means same number. 2 dice roll చేశారు, రెండింటి మీద కూడా సేమ్ నెంబర్ పడాలి. Like 1 1 2 2 3 3 4 4 5 5 6 6. That's enough. 6 by 36, 1 by 6 is the answer. 2 dice roll చేశారు, రెండింటి మీద కూడా సేమ్ నెంబర్ రావాలి. 1, 1 so on 6, 6. 6 are favorable. అది 2 డైస్ అయినా 3 డైస్ అయినా 4 డైస్ అయినా కూడా ఫేవరబుల్ మాత్రం 6. స్ట్రైట్ అవే కెన్ రైట్ ద ఆన్సర్ 6 by టోటల్ ఎంత అయితే ఉందో ఆ వాల్యూ. నెక్స్ట్ అన్న, 2 డైస్ ఆర్ రోల్డ్. ప్రాబబిలిటీ దట్ ద ఈవెంట్ డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్ షోన్ ఈస్ 2. 2 డైస్ మీద ఉన్నటువంటి నెంబర్స్ యొక్క డిఫరెన్స్ 2 కావాలన్నాను. రైట్, ట్రై చేద్దామా ఏమేమి ఉన్నాయో. ఎస్, 1 తీసుకుంటే అవతల 3, 2 తీసుకుంటే 4, ఫర్ 3 it is 5, for 4 it is 6, 4 తీసుకుంటే ఏమేమి వచ్చినానా 6. నెక్స్ట్ 5 తీసుకుంటే 7 వెళ్ళటానికి లేదు. మరొకసారి ఆలోచన చేస్తే we can consider 3, 1, 4, 2, 5, 3 as well as 6, 4. Yes, 1, 3 is different to 3, 1. 1, 3 అంటే ఫస్ట్ డై మీద 1, సెకండ్ డై మీద 3. 3, 1 అంటే ఫస్ట్ డై షోస్ 3, సెకండ్ డై షోస్ 1. సో డిఫరెంట్. సో ఎన్ని ఉన్నాయండి ఫేవరబుల్ గా 8. 8 by 36, 2 by 9. ఆప్షన్ ఏ 2 by 9. నెక్స్ట్ నాన్న, 4 coins are tossed. The chance that there should be 2 tails. 4 coins toss చేశారు, 2 power 4 total. 2 tails అంటున్నాడు 4c2. సో ఆన్సర్ నాన్న 4c2 by 2 power 4. What about 4c2? All of you.
6 by 16, nothing but 3 by 8. Okay, in this way. The probability of getting at least 3 heads. Probability of getting at least 3 heads in tosses of an unbiased coin. 8 tosses of an unbiased coin. ఒక కాయిన్ 8 టైమ్స్ టాస్ చేస్తే అట్లీస్ట్ 3 ఉండాలంటున్నారు హెడ్స్. సో స్ట్రైట్ అవే వెళ్ళామనుకోండి 8C3 ప్లస్ 8C4 ప్లస్ 8C5 ప్లస్ 8C6 ప్లస్ 8C7 ప్లస్ 8C8 లెందీగా ఉంది. దానికి ఆపోజిట్ లో 1 మైనస్ మిగిలివేంటో చెప్పండి. 3 నుంచి 8 వెళ్ళే బదులు 1 మైనస్ ఏం చేస్తే బెటర్ అండి. 8C0 ప్లస్ 8C1 ప్లస్ 8C2 by 2 power 8. 1 minus. What about 8C0 nana? 1. 8C1 8. 8C2 28. Ready-made values nani ivanni meeku cheppam practice cheyamani. By 256. What about 9 plus 28 37. 1 minus 37 by 256. Right. 219 by 256. What is the difference? 219 by 256. డైరెక్ట్గా వెళ్తే 8C3 8C4 వాల్యూస్ మనం టేకప్ చేయాలండి. 8C3 56, 8C4 70, 8C5 56, 8C3 8C5 8C6 28, 8C7 8, 8C8 1 divided by 256. You can check straight away answer 219 వస్తుంది. రైట్. దట్ అట్లీస్ట్ అడిగినప్పుడు లెందీగా ఉందనుకోండి 1 మైనస్ రిమైనింగ్ ని సబ్ట్రాక్ట్ చేయండి. నెక్స్ట్ అన్న, ఏ కాయిన్ ఈస్ టాస్డ్ ఫర్ 6 times. Probability of obtaining heads and tails alternatively. 2 situations ఉంటాయని మీకు చెప్పాను. సో 2 by total outcomes ఎన్నమ్మా 2 power 6, 1 by 2 power 5, 1 by 32 is the answer. Alternative అంటే ఎలా ఉంటుంది అన్న? HT 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 or TH TH TH. These are the 2 out of 64. మొత్తం 64 అవుట్కమ్స్ లో ఆల్టర్నేటివ్ ఇచ్చేటువంటి ఈ రెండు సందర్భాలు ఉన్నాయి. 2 by 2 power 6 is the answer. నెక్స్ట్ అన్న, 2 డైస్ రోల్ చేశారు. ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ 12 కావాలి. ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ 12 కావాలి. సో 1 దేంతో చేస్తే 12 వస్తుంది? మన దగ్గర అయితే నెంబర్ లేదు. సో వాట్ ఆర్ ద వాల్యూస్ నాన్న? 2, 6, 3, 4 as well as 6, 2 as well as 4, 3. ప్రొడక్ట్ 12 ఇచ్చేటువంటి అవుట్కమ్స్ మన దగ్గర 4 ఉన్నాయి అవుట్ ఆఫ్ 36 నో. సో 4 by 36 is nothing but as 4 by 36 as it is. ఇందాకేమో మనం డిఫరెన్స్ మీద చూసాము, ఇక్కడ ప్రొడక్ట్ మీద ప్రాబ్లం చూస్తా ఉన్నాం. నెక్స్ట్ అన్న, 2 dice are thrown. Find the probability of getting sum of the 2 numbers appearing on the top of the dice is 9. సింపుల్ క్వశ్చన్, స్ట్రైట్ అవే ఆన్సర్. సింగిల్ నెంబర్ అడిగితే మీరు కరువు లేదా చిన్న టేబుల్ రాసుకున్నాం మనం. 9కి ఎదురుగా ఎంత ఉందో మీరు ఫాలోఅప్ చేయండి. 12, 11, 10, 9 లేదా 7కి 6 by, 8కి 5 by, 9కి 4 by. ఆన్సర్ 4 by 36. దట్ ఈస్ నథింగ్ బట్ 1 by 9. 1 by 9. ఏ సింగిల్ నెంబర్ అడిగినా కూడా డైరెక్ట్ గా ఆన్సర్ రాయాలి. గెట్టింగ్ సమ్ 7, 6 by 36 చాలా సార్లు ప్రీవియస్ ఎగ్జామ్ లో క్వశ్చన్ నాన్న. నెక్స్ట్ 16, నాట్ ద 7 అట్లీస్ట్ 7. 2 డైస్ రోల్ చేశాము. వాటి మీద ఉన్న 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే ఏమి రావాలంటున్నారు? సమ్ వాల్యూ అట్లీస్ట్ 7. సమ్ వాల్యూ అట్లీస్ట్ 7. అట్లీస్ట్ 7 అంటే మీనింగ్ ఏంటన్నా? 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. రైట్, నో ప్రాబ్లం. 2 డైస్ గా టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 36. గెటింగ్ సమ్ 7 ఆన్సర్ 6, 8, 5, 9, 4, 10, 3, 11, 2, next 1. Sum of 6 natural numbers 6 into 7 by 2 21 by 36. Nothing but 3 7s 3 12s. 7 by 12 is the answer. 7 by 12 is the answer. Getting some 7 kadamma, at least 7. At least 7 and 7 or more. 7 to 12 దాకా పాసిబిలిటీ ఉంటుంది. 7 రావడానికి ఆన్సర్ 6 by 36. 8కి 5 by, 9కి 4 by, 10కి 3 by, 11కి 2 by, 12కి 1 by. Totally 7 by 12. Next one. Getting the sum multiple of 3. Again previous question. మనం 2 డైస్ రోల్ చేస్తే వచ్చినటువంటి సమ్ వాల్యూ ఏం కావాలంటున్నానా? మల్టిపుల్ ఆఫ్ 3.
డైస్ మీద లీస్ట్ లార్జెస్ట్ ఎంత అనుకున్నాము? మాక్సిమము 2 to 12. అందులో 3 మల్టిపుల్స్ ఏమున్నాయి? 3 కావచ్చు, 6 కావచ్చు, 9 కావచ్చు, 12 కావచ్చు. ఓకే, రైట్ ద ఆన్సర్ నాన్న. 3 రావాలంటే ఆన్సర్ 2/6కి నాన్న 5/9 కమ్మా 8 ఎందుకంటే 7కి 6 కాబట్టి 8కి 5 9కి 4 12 లాస్ట్ నాన్న 1 రైట్ 2 5 4 12/36 నథింగ్ బట్ 1/3. ఇలా మీరు ఆ చిన్న టేబుల్ ఫాలో అయితే ఇలాంటి ప్రాబ్లం చాలా రెగ్యులర్గా రిపీటెడ్గా అడుగుతుంటారు నాన్న. డైస్కి సంబంధించినటువంటి సమ్ ప్రాబ్లమ్స్ ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. 1/3 ఈజ్ ద ఆన్సర్. రైట్ నాన్న. ఆన్సర్ ఇండైరెక్ట్ గా ఉంది, తొందరపడి నన్ ఆఫ్ దీస్ కాకండి. 3/9 నథింగ్ బట్ 1/3. అప్పుడప్పుడు ఇలా క్లవర్ గా ఇస్తుంటాడు ఆప్షన్స్, అది మనం ఫాలో కాలేదు అంటే ఆప్షన్ నన్ ఆఫ్ దీస్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ నాన్న, 3 identical dice are rolled. Probability that same number appear on each of the dice. ఇందా మీకు చెప్పాను, సేమ్ నెంబర్ ఎన్ని డైస్ మీద ఇచ్చినా ఫేవరబుల్ 6, టోటల్ ఇక్కడ 3 కాబట్టి 6 నథింగ్ బట్ 1/36. ఇలా డైస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనము ఫాలోఅప్ చేసుకోవచ్చు నాన్న. నెక్స్ట్ అమ్మా, రిగార్డింగ్ టు కార్డ్ సెట్ నాన్న. కార్డ్ సెట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు, చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. A card is drawn from a well shuffled pack of playing cards. Find the probability it is a king. How many kings are there? 4 out of 52. So 4/52, 1/13 is the answer. Right? Next one. A card is drawn from a well shuffled pack of cards. Find the probability it is an ace of club. Ace of club. Ace ఎన్ని ఉన్నాయి? 4. క్లబ్లు ఎన్ని ఉన్నాయి? 1. So answer 1/52. కార్డ్ సెట్ లో ఏస్ ఆసులు 4 ఉన్నాయి, అందులో ఈ సింబల్ పర్టికులర్ క్లబ్ లో ఎన్ని ఉంటాయి? 1. సో 1/52. నెక్స్ట్ నాన్న, ఏ బ్యాగ్ కంటైన్స్ 6 white and 5 black balls. Right, 1 ball is drawn. Probability it is white. Single question. White balls ఎన్ని ఉన్నాయి? 6 out of 11. 6/11. Right? Next nana, 2 balls are drawn from a bag containing 5 white 7 black balls at random. What is the probability they would be of different color? Right, 2 balls are drawn from a bag containing 5 white and 7 black. 5 white 7 black, total 12 ఉన్నాయి. Out of the 12 2 are selected. ఏమడుతున్నారండి? ప్రాబబిలిటీ దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ కలర్. ముందు 12 నుంచి ఒక 2 సెలెక్ట్ చేయి. 12C2. నువ్వు సెలెక్ట్ చేసిన 2 డిఫరెంట్ కలర్ కదమ్మా, ఒక వైట్ ఒక బ్లూనో బ్లాక్ సెలెక్ట్ చేయి. 5C1 into 7C1. C1 is nothing but number itself. 5 7s are 35. 12C2 is nothing but 66. 35/66 is the answer. సేమ్ కలర్ అయి ఉంటే 5C2 plus 7C2/12C2. ఇలా డిఫరెంట్ కలర్ ఆర్ సేమ్ కలర్ అనేది చాలా రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ అన్న, a bag contains 5 white 5 black balls, total 10. 2 balls are drawn, then the probability they are of same color. Same color కాబట్టి ఏం చెప్దామండి? 5C2 or 2 బ్లాక్ అయితే 5C2 by total ఎంత? 10C2. What is 5C2? 10 10 20 by 10C2 45 no 5 table తీసుకో 4/9 is the answer. Right? పర్మిటేషన్స్ కాంబినేషన్ వాల్యూస్, మీకు కాంబినేషన్ వాల్యూస్ త్వరగా ఉంటే చాలా ఈజీగా క్యాలిక్యులేషన్లో కూడా వెళ్ళిపోవచ్చు, తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చు నాన్న. నెక్స్ట్ అమ్మా, 28. ఏ బ్యాగ్ కంటైన్స్ 2 red 3 green and 2 blue balls. 2 balls are drawn at random from the bag. Find the probability that none of them will be blue. None of them will be blue. నువ్వు సెలెక్ట్ చేసే దాంట్లో బ్లూ కలర్ ఉండకూడదు. మిగిలిన కలర్స్ సెలెక్ట్ చేయి. మిగిలిన ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5C2 బై నానా డినామినేటర్ ఎంత? టోటల్లీ ఎంత ఉన్నాయి? 2 3 2. ఓకేనా? 7. చూడండి ఇక్కడ, రైట్, 2 balls ఇవి. దేర్ ఫోర్ వాట్ అబౌట్ ద టోటల్ నానా? 2 3 2 7C2. వాట్ ఇస్ 5C2? 10. 7C2 21. 10/21 is the answer. మనం సెలెక్ట్ చేసే వాటిలో బ్లూ ఉండకూడదు. కీప్ దెమ్ అసైడ్. మిగిలిన వాటిలోంచి 5లోంచి సెలెక్ట్ చేయి. నెక్స్ట్ నాన్న,
A bag contains, previous paper question kuda nana idi, once again, right? A bag contains 5 red balls, 4 blue balls and m green balls. 5 4 m plus 9 balls unnai. If the random probability of picking 2 green balls is 1/7, what is the number of green balls? M. మన దగ్గర ఏమున్నాయండి? 5 రెడ్ 4 బ్లూ ఉన్నాయి. 5 రెడ్ 4 బ్లూ m గ్రీన్, టోటల్ m ప్లస్ 9 బాల్స్ ఉన్నాయి, రైట్? 5 రెడ్ 4 బ్లూ అండ్ m గ్రీన్ బాల్స్, టోటల్ m ప్లస్ 9. ఇందులోంచి 2 గ్రీన్ బాల్స్ సెలెక్ట్ చేయడానికి ఛాన్స్ ఎంత ఇచ్చారు? 1/7. ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 2 గ్రీన్ బాల్స్ ఈక్వల్ టు 1/7. యు గివ్ ద ఆన్సర్. అవుట్ ఆఫ్ ద బ్యాగ్ డ్రాయింగ్ 2 గ్రీన్ బాల్స్ అమ్మా. గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయి నానా? m. mc2 బై టోటల్ ఎంత నానా? m ప్లస్ 9 c2 ఈక్వల్ టు 1/7. 2 గ్రీన్ బాల్స్ సెలెక్ట్ చేసే ఛాన్స్ 1/7 రావాలి. దిస్ ఇస్ ద వాల్యూ గివెన్. ఆప్షన్స్ 5 7 6 నన్ ఆఫ్ దీస్ నానా. 5 7 6 నన్ ఆఫ్ దీస్ ఆర్ ద ఆప్షన్స్. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్స్ ప్రకారం వెళ్ళొచ్చు. యూ కెన్ కంటిన్యూ విత్ ఫాదర్, రైట్? ఆప్షన్ ఏ 5 తీసుకున్నాను. ఎంత వస్తుంది? 5c2 బై డినామినేటర్ అన్న 5 ప్లస్ 9 14c2. వాట్ ఇస్ 5c2? స్ట్రైట్ అవే 10. 14c2 91. నో ఫర్దర్ క్యాలిక్యులేషన్, నాట్ ద వాల్యూ. ఈ నాన్న 7 రాస్తున్నాను. 7c2 బై డినామినేటర్ అన్న 16c2. హవెవర్ నువ్వు నోటీస్ చేస్తే 16c2లో అసలు 7 అనేది జనరేట్ అవ్వదు, కాదు. లేదంటే 7c2 21, 16c2 120. మహా అయితే 3 టేబుల్ పోతుంది నాన్న. 3 7s 340 కాదని ముందే అనుకున్నాం. 12c2లో 7 జనరేట్ కాదు కాబట్టి. ఆప్షన్ సి 6 నాన్న. 6c2 బై 6 ప్లస్ 9 15c2. 6c2 టేబులేటెడ్ వాల్యూ నాన్న 15. 15c2 15 into 7. 15 cancel, can notice, therefore option అన్న సి. లేదంటే ఫర్దర్ గా మనం కంటిన్యూషన్ చేయాలి. ప్రీవియస్ పేపర్ క్వశ్చన్, రైట్? ఓత్ వైల్ ఉంది, దానికి మార్క్ ఇవ్వడానికి అయితే మనం ఎం వాల్యూ కనుక్కోవడానికి క్యాలిక్యులేషన్ కూడా ఉంది. ఏదర్ ఆప్షన్ వెరిఫికేషన్ ఆర్ ప్రొసీజర్ అయితే మనం అప్లై చేయాలి. నెక్స్ట్ వన్. సో వాట్ ఎవర్ ద ఆన్సర్ అన్న 6 అనేటువంటి దానికి మనకి ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. 5 బాయ్స్ అండ్ 5 గర్ల్స్ సిట్ ఇన్ ఏ రో ఎట్ ర్యాండమ్. row. Probability that the girls come together. Probability ni permutations ni use cheskondi. Permutation related problems lo probability meaning enti? Permutations with restriction by total permutations. Permutations with restriction by total permutations. There are 10 people. How they can be arranged 10 factorial. Adi total. Condition enti? All girls come together. 5 girls come together అంటే 5 factorial, రిమైనింగ్ 1 యాడ్ చేయాలండి 6 factorial. 5 factorial into 6 factorial by 10 factorial. Take the cancellation. ఎటు 5 factorial అంటే 120 నానా. 6 factorial 10 factorial క్యాన్సిల్ చేయగా మిగిలేది 10 9 8 7. లేదా స్ట్రైట్ అవే క్యాలిక్యులేటర్ వాడండి. ఆప్షన్స్ లోకి వెళ్ళి మళ్ళీ క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకోండి. దట్ 0 ఫర్ 0, 4 2s and 4 3s, 3 1s and 3 3s nana. 3 into 2 6 into 7 1/42 is the answer. 1/42. Or మీకు అన్ని వాల్యూస్ తెలుసు కదా నాన్న. క్యాలిక్యులేటర్ ఆపరేట్ చేసుకోండి. క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని మీరు ఆన్సర్ చేయండి. 5 factorial 120 into 6 factorial 720 divided by 10 factorial 3628800. No 0 point క్యాలిక్యులేట్ చేస్తే 0238. Just take option D. 1 divided by 42. No, we have what you notice nana. 1/42 calculate cheyandi. 0.0230 so on. Exactly manaku answer dorutadi. But manual calculation vellandi possible undi kabatti direct ga calci apply cheyaలి. Up to 10 factorial values మనము మీకు అడ్వైస్ చేసాం నేర్చుకోమని. 5 factorial 120, 6 factorial 720 divided by 10 factorial 3628800. Right away we have 0.0238 something. అంత అవసరం లేదు, అంతవరకు చాలు. నెక్స్ట్ అన్న 34. 5 boys and 5 girls are arranged around a table. The probability that 2 particular girls never come together.
రైట్ 2 పర్టికులర్ గర్ల్స్ నెవర్ కమ్ టుగెదర్. సో మొత్తం ఉన్న వాళ్ళలోంచి 2 పర్టికులర్ గర్ల్స్ నెవర్ కమ్ టుగెదర్. రిమైనింగ్ ముందు టోటల్ ఎంత అండి? 10 people can be arranged at the round table. 10 minus 1 factorial. Right? Out of the probability that 2 particular girls never come together. ఈ మొత్తం మీద ఉన్న వాళ్ళలో ఇద్దరు పర్టికులర్ గా ఉన్న వాళ్ళు పక్క పక్కన రాకూడదు. ఫస్ట్ ఏం చేద్దాము? రిమైనింగ్ 8 గర్ల్స్ నానా రౌండ్ టేబుల్ కదా 7 ఫ్యాక్టోరియల్. 8 గర్ల్స్ అరేంజ్ చేసి ఎన్ని గ్యాప్స్ వస్తాయండి? 8 గ్యాప్స్ వస్తాయి. 8 గ్యాప్స్ లో ఇద్దరునండి 8p2. వాట్ అబౌట్ ద ఆన్సర్ నానా? 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8p2. 7 ఫ్యాక్టోరియల్ 9 ఫ్యాక్టోరియల్ పోతే 9 8 ఉంటుంది డినామినేటర్ లో. 8p2 అంటే 8 ఇంటూ 7. 8 for 8 cancel. Answer 7/9. 2 particular girls never come together. మిగిలిన వాళ్ళని 8 మందిని అరేంజ్ చే రౌండ్ టేబుల్లో 8 persons రానా 5 boys 8 నాన్న ఇక్కడ 8 రిమైనింగ్ గ్రూప్ ఆర్ రిమైనింగ్ పర్సన్స్. 8 రిమైనింగ్ పర్సన్స్ ఎలా అరేంజ్ చేయొచ్చండి? 8 రిమైనింగ్ పర్సన్స్ నాన్న దట్ ఈస్ 8 minus 1 factorial 7 factorial. ఇప్పుడు వచ్చినటువంటి 8 గ్యాప్స్ లో 2 persons ని 8p2. Regarding calendar problem, the probability that non-leap year consisting of 53 straight away mark చేయమన్నా non-leap year ordinary year 53 అంటే 1/7. Right? The probability that a leap year has 53 డే తో మనకు పని లేదు. లీప్ ఇయర్ 53 2/7 ఎక్కడ ఉందో చెక్ చేసుకో. Straight away mark the answer. Next one. What is the probability that a leap year selected at random contains either 53 Sundays or 53 Mondays? Probability మనం చేస్తున్నప్పుడు ఆర్ ఎక్కడ ఉందో జాగ్రత్తగా మెన్షన్ చేసుకోవాలి, ఫాలోఅప్ చేయాలి. 53 Sundays ఆర్ 53 Mondays. 53 Sundays అయితే లీప్ ఇయర్ నానా లీప్ ఇయర్ లో 53 అంట 2/7 ప్లస్ 53 Mondays 2/7 మైనస్ ఆర్ ఎక్కడ వచ్చినా మన ఆలోచన ఏముండాలండి? పి ఆఫ్ ఏ యూనియన్ బి. ఆర్ ఎక్కడ వచ్చినా పి ఆఫ్ ఏ యూనియన్ బి ఉండాలి. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఎలా అప్లై చేస్తాం నాన్న? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైండ్ లో ఉండాలి. సో 53 Sundays కి 2/7, 53 Mondays కి 2/7. మరి ఇంటర్సెక్షన్ ఏంటి? చెక్ వెదర్ దే కాన్సిక్యూటివ్ డేస్ ఆర్ నాట్. మొత్తం నువ్వు 7 పేజ్ రాయొద్దు అవసరంలా. సండే మండే కాన్సిక్యూటివ్ పేర్ అయితే ఒక ఛాన్స్ ఉంటుంది, కాదంటే 0. సండే మండే ఆర్ కాన్సిక్యూటివ్ డేస్ కాబట్టి నాన్న 1/7. దేర్ ఫర్ ఆన్సర్ 3/7. ఇదే 53 Sundays 53 Tuesdays అడిగారు, వెన్స్డేస్ అడిగారు, థర్స్డేస్ అడిగారు, ఫ్రైడేస్ అడిగారు. ఆన్సర్ విల్ బి 4/7. కాన్సిక్యూటివ్ డేస్ కాబట్టి ఒక పేరు ఉంటుంది. 1/7 is the value. నెక్స్ట్ నాన్న, the probability that a leap year consists of 52 Sundays and 53 Mondays. 53 Sundays and 52 Sundays and 53 Mondays. 53 Mondays రావాలంటే ఫేవరబుల్ ఏమున్నాయి? సండే మండే ఉంది, మండే ట్యూస్డే కూడా ఉంది. కానీ 52 Sundays ఉండాలంటే ఈ పేరు ఉండకూడదు. వాట్ అబౌట్ ద ఆన్సర్ నాన్న? 1/7. అవుట్ ఆఫ్ ద 7 52 Sundays అండ్ 53 Mondays. మండే 53 ఉండాలంటే లాస్ట్ 2 days కాంబినేషన్ సండే మండే కానీ మండే ట్యూస్డే కానీ ఉండాలి. సండేస్ 52నే ఉండాలంటే లాస్ట్ డేలో సండే ఉండకూడదు. దేర్ ఫోర్ వీ హ్యావ్ ఓన్లీ వన్ పాసిబుల్ ఫేవరబుల్ అవుట్కమ్. దేర్ ఫర్ ఆన్సర్ 1/7. నెక్స్ట్ అన్న, ఇంపార్టెంట్ వన్. What is the probability that 4 children selected at random would have different birthdays in a year? ఇదిగోండి మీ గ్రూప్ లో నుంచి ఒక నలుగురిని సెలెక్ట్ చేస్తే వాళ్ళు డిఫరెంట్ బర్త్డే కలిగి ఉండడానికి ఛాన్స్ ఎంత? ఇయర్ అన్నారు, బర్త్డే అంటే ఇయర్ అంటాడండి, వీక్ డే అంటాడు, మండే వెన్స్డే ఫ్రైడే థర్స్డే ఇలాగా. అప్పుడు 7 days కన్సిడర్ చేస్తాం. 4 members బోర్న్ అవ్వాలండి, వీ రిక్వైర్ 4 days 365 P4. డిఫరెంట్ బర్త్డేస్ అన్నాడు కాబట్టి టోటల్ ఛాన్సెస్ ఏంటండి? ఈచ్ వన్ కి 365 days ఉంటాయి. మనం తీసుకున్న నలుగురు కూడా సంవత్సరంలో ఏ రోజైనా బోర్న్ అవ్వచ్చు. సో ఇట్ ఈస్ NPR by N power R సింప్లీ. పర్మిటేషన్స్
with restriction, by permutations, without restriction or repetition. Without repetition, ఇక్కడ with repetition అన్న. NPR, different things, different arrangements, NPR. With repetition allowed, 365 power 4. ఒక 365 క్యాన్సిల్ అవుతుంది. 365 P4 అంటే మీనింగ్ ఏంటి? 365, 364, 363, 362. 365 పవర్లో ఒకటి క్యాన్సిల్ అవగా మిగిలేది 365 క్యూబ్లో 365 ఒకటి క్యాన్సిల్ అయితే మిగులుతుంది. ఇదే వీక్ డేస్ అడిగారు అనుకున్నాను, డిఫరెంట్ వీక్ డేస్ అని అడిగుంటే ఆన్సర్ 7P4/7 పవర్ 4, 654/7 క్యూబ్ ఆన్సర్ అవుతుంది. 120/343 will be the answer for that one. Next Anna, 47 previous paper question Anna, right? Following are the wages of 8 workers in rupees 50, so on. If one of the workers is selected at random, what is the probability that his age would be lower than the average wage? అతని యొక్క వేజెస్ యావరేజ్ వేజెస్ కంటే కూడా తక్కువ ఉండాలి అంటున్నాడు అని, రైట్? ఓకేనా? ఒకసారి యూనిట్ డిజిట్ చూద్దాం. 2, 5, 7, 6, 13, 13 to 15, 20. 2 is 2, 5, 7, 6, 13, 17, 24, 28, 33, 36, 40. 400/8 నానా, దట్ ఈక్వల్ టు 50. యావరేజ్ 50 వచ్చిందండి. మనకేం కావాలండి? ప్రాబబిలిటీ హిజ్ వేజ్ ఈజ్ లోయర్ దాన్ ద యావరేజ్. 50కి తక్కువ ఎక్కడ ఉన్నాయో చూడండి. 1, 2, 3, 4. సో ఆన్సర్ 4/8 నథింగ్ బట్ 0.5. ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ అమ్మా. యావరేజ్ మీద బేస్ చేసుకుని ఒక చిన్న బిట్, ఒక 8 మెంబర్స్ వేజెస్ ఇచ్చాడు. అందులోంచి ఒక వ్యక్తి యొక్క వేజెస్ అనేది కనుక తీసుకుంటే అది యావరేజ్ కంటే తక్కువ ఉండాలి. ముందు యావరేజ్ కనుక్కోవాల్సిందే. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు కంపేర్ విత్ ద యావరేజ్. ఎన్ని వాల్యూస్ యావరేజ్ కంటే తక్కువ ఉండొచ్చు లేదా ఎక్కువ ఉండొచ్చు అని అడగచ్చు. నెక్స్ట్ అన్న, 8 different balls are placed at random in 3 bags. 8 balls in 3 bags లో ప్లేస్ చేయమంటున్నాను. వాట్ ఈస్ ద probability that the first bag will contain 3 balls? యాక్చువల్గా 8 balls ని మనం 3 bags లో ప్లేస్ చేయాలి. ఫస్ట్ బ్యాగ్ లో 3 balls ఉండాలంటున్నాడు. 8 balls are there, we have 3 bags nana. What about the condition given? ఫస్ట్ బ్యాగ్ లో 3 balls ఉండాలి, ఇందులో 3 balls ఉండాలి అంటున్నాడు. దిస్ ఇస్ ద కండిషన్. ఇప్పుడు మనం చూద్దాం, వాట్ అబౌట్ ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. ఓకే, ఫస్ట్ మనం ఈ 8 balls ప్లేస్ చేద్దాము. 8 balls లో ఫస్ట్ బాల్ తీసుకున్నాం. వేర్ వీ కెన్ కీప్ ఇట్. ఈ ఫస్ట్ బాల్ ని ఎందులో వేయొచ్చు? ఎనీ ఆఫ్ ద 3 bags. సెకండ్ బాల్ ఎక్కడ వేయొచ్చు? ఎనీ ఆఫ్ ద 3 bags. ఇలా ఈచ్ బాల్ కూడా ఎన్ని వేస్ ఉన్నాయి? 3 ways ఉన్నాయి. If you notice this point, you can straight away write 3/8. Okay na? Coming to the numerator. First bag లో 3 balls ఉండాలంటున్నాడు. అవుట్ ఆఫ్ ద 8 balls ఫస్ట్ సెలెక్ట్ చేయండి 3 balls ని. 8లో నుంచి ముందు ఒక 3 balls సెలెక్ట్ చేయి. 8C3. ఇప్పుడు నీ చేతిలో 3 balls ఉన్నాయి. కీప్ ఈచ్ వన్ by one in the first bag. ఆ మూడింటిని ఒకదాని తర్వాత ఒక ఫస్ట్ బ్యాగ్ లో వేయండి. రైట్, 1 into 1 into 1. ఎందుకని? ఒక బ్యాగ్ లో వేయాలంటే ఒకే అవకాశం ఉంటుంది. వాట్ అబౌట్ ద రిమైనింగ్ 5 balls? ఇంకొక 5 balls మన దగ్గర ఉన్నాయి. అవి ఎక్కడ వేయకూడదు? నాట్ ఇన్ ద ఫస్ట్ బ్యాగ్. ఇప్పుడు 5 balls లో ఫస్ట్ బాల్ తీసుకున్నా. వేర్ వీ కెన్ కీప్ ఇట్. ఎక్కడ వేయొచ్చు? సెకండ్ ఆర్ థర్డ్ అంటే 2 ways ఉన్నాయి. నెక్స్ట్ బాల్ 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 2 ways ఉన్నాయి. Coming to the answer, right Nana? That is nothing but 8C3, everyone knows 56, 2/5, 32, 6 3/8, 6561. According to the calculator, operate cheskoni. 56 into 32 divided by 6561. Right Nana? 0.273129. Right, go to the options. ఎక్కడ మనకి ఆన్సర్ దొరుకుతుందో? ఆఫ్ కోర్స్ డెసిమల్ లోని ఇచ్చాడు. 0.231. రైట్, ఒక మంచి సబ్జెక్ట్ క్వశ్చన్ అని మనం గ్యారంటీగా, అందరూ అయితే ఈజీగా దీన్ని అటెంప్ట్ చేయలేరు. దట్ మనకు తెలుసు, అది ఆ పాయింట్.
జాగ్రత్తగా ఫాలోఅప్ చేసుకోవాల్సినటువంటి బిట్ అండి. నెక్స్ట్ నాన్న, 2 digits are selected at random from the digits 1 to 9. Find the probability their sum is even. 9 numbers ఎన్ని ఈవెన్ ఉన్నాయి, ఎన్ని ఆడ్ ఉన్నాయి? అవుట్ ఆఫ్ ద 9 5 నెంబర్స్ ఏమో ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, 4 ఏమో ఈవెన్ ఉన్నాయి. రైట్, ఎన్ని సెలెక్ట్ చేశారు? 2 సెలెక్ట్ చేశారు. సమ్ ఈవెన్ అవ్వాలంటే బేసిక్ రూల్ ఏంటి? సమ్ ఈజ్ ఈవెన్ వెన్ బోత్ ఆర్ ఈవెన్ ఆర్ బోత్ ఆర్ ఆడ్. 2 నెంబర్స్ యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ రావాలంటే 2 నెంబర్స్ ఆడ్ నెంబర్ అవ్వచ్చు, లేదా 2 ఈవెన్ నెంబర్ అవ్వచ్చు. 2 ఆడ్ నెంబర్ అవ్వాలి 5C2, ఆ 2 ఈవెన్ నెంబర్ అవ్వాలి 4C2, బై టోటల్ ఎంత? 9C2. 5C2 is 10 nana, 4C2 is 6 nana, 9C2, 9 into 4, 36 nana. 16 by 36 is nothing but 4 by 9. 16 by 36 is nothing but 4 by 9. ఎన్నైనా కావచ్చు నాన్న. 20 balls నుంచి 2 balls సెలెక్ట్ చేయమన్నా. బట్ రిమెంబర్ 20 ఇన్ ఫస్ట్ 20 నెంబర్స్ 10 ఆర్ ఈవెన్, 10 ఆర్ ఆడ్. ఈవెన్ నెంబర్ అవ్వాలంటే బోత్ ఈవెన్ అవ్వాలి, బోత్ ఆడ్ అవ్వచ్చు. ఈవెన్ అదే సమ్ ఆడ్ నెంబర్ కావాలంటే, సమ్ ఆడ్ నెంబర్ అవ్వాలంటే 1 ఈజ్ ఈవెన్ అండ్ 1 ఈజ్ ఆడ్. 1 ఈజ్ ఈవెన్ అండ్ 1 ఈజ్ ఆడ్ ఇంటూ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఆడ్స్ సంబంధించి P of A equal to 5 by 9. Out of 9 outcomes, 5 are favorable. Odds against the event. Against means we have to take unfavorable. Probability and meaning ఏంటండి? 5 by 9 ఇచ్చాడు అంటే 5 are favorable. సో ఫేవరబుల్ 5 ఉన్నాయి, 9 లో 5 ఫేవరబుల్ అయితే 4 unfavorable. సో ఆన్సర్ అన్న 4:5. జస్ట్ డెఫినేషన్ అండి. ఇంత చిన్న స్థాయి ప్రాబ్లమ్స్ కూడా మనము ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో చూడొచ్చు. నెక్స్ట్ నాన్న, ఎడిషన్ థియరం బ్యాక్గ్రౌండ్ లో కార్డ్స్ సంబంధించిన ప్రాబ్లం. ఏ కార్డ్ ఈస్ డ్రాన్ అట్ రాండమ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్. వాట్ ఈస్ ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఏ స్పేడ్ ఆర్ ఎన్ ఏస్? స్పేడ్ ఈజ్ ఏ సింబల్, ఏస్ ఈజ్ ఏ కార్డ్. సో స్పేడ్ సెలెక్ట్ చేయడానికి ఛాన్స్ ఎంతమ్మా? 13 ప్లస్ ఏస్ అయితే 4 మైనస్ స్పేడ్ లో ఏసెస్ ఆర్ ఏసెస్ లో స్పేడ్ 1 by 52. 13 4 6 17 minus 1 16 by 52, nothing but 4 by 13. One more time, very important. Whenever we have the word or, immediately think of A and B. P of A plus P of B minus P of A intersection B అనే పాయింట్ అప్రోచ్ అవ్వాలి, దాన్ని మనం ఫాలోఅప్ చేసుకోవాలి. నెక్స్ట్ అన్న, a card is drawn from a well shuffled pack of cards. Find the probability it is a king or queen. Or king means 4 by 52 plus queen means 4 by 52 minus 0. ఒక కార్డ్ కింగ్ అయితే క్వీన్ అవ్వదు, క్వీన్ అయితే కింగ్ అవ్వదు, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. సో 4 plus 4 8 by 52, 2 by 13. రైట్ అన్న, జస్ట్ కాన్సెప్ట్ తెలుసుంటే మనం చాలు. నెక్స్ట్ important one. A card is drawn from a pack of playing cards at random. What is the probability that the card drawn is neither king nor heart? Neither king nor heart is nothing but 1 minus either king or heart. Neither king nor heart. Right? Symbolically, it is nothing but A and B whole complement, Nana. It is 1 minus probability of either king or heart. One can easily prove. Whatever probability of drawing a king, 4 by 52. Heart, 13 by 52. Minus king lo hearts, 1 by 52. Once again, 4 plus 13, 17 minus 1, 16, 16 by 32. 4 by 13. Nothing but, Nana, 9 by 13. Very important, amma. Either or, neither nor. Both in probability, maths lo, set theory lo kuda, neither nor is very important point. Next, Nana. 2 dice are rolled. Total outcomes are 36. Find the probability that their sum is either 7 or 11 or 11. 7 అవటానికి ఆన్సర్ నాన్న 6 by 36.
plus 11 ki 12 11, 2 by 36 minus 0. If the sum is 7, it can't be 11. If sum is 11, can't be 7. 6 plus 2, 8 by 36 or 2 by 9. Right. None of these ఉంది కాబట్టి ఫస్ట్ పార్ట్ 2 by 9 వచ్చింది. సెకండ్, ఆఫ్ కోర్స్ ఒక బిట్ అడుగుతారండి, ఇలా రెండు కాంబినేషన్స్ అయితే ఉండదు. ఫైండ్ ద ప్రాబిలిటీ దేర్ సమ్ ఈజ్ నైదర్ 7 నార్ 11. నైదర్ నార్ ఈజ్ నథింగ్ బట్ ఏం చెప్పాము, 1 minus either 7 or 11. Right, just now we have find out either 7 or 11 is nothing but 2 by 9. So one can prove 7 by 9 సరిపోతుంది. బట్ నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి అండి 2 by 9 7 by 9 చేస్తే 1 వస్తుందని ఉందే ఎస్టిమేట్ చేయకండి. అట్లాంటి ఆప్షన్ ఏలో కూడా 1 వస్తుంది, ఆప్షన్ బిలో కూడా 1 వస్తుంది. ఎందుకంటే దీస్ ఆర్ కాంప్లిమెంటరీ కదా. ఎయిదర్ ఆర్ బదులు నైదర్ నార్ రెండు యాడ్ చేస్తే 1 అవుతుంది, అలా ఎగ్జామ్ చేయొద్దు. బట్ ఇప్పుడు మన కాంప్లిమెంటరీ 2 బిట్స్ అడిగాడు అనుకోండి, 2 by 9 తెలిసినాక నైదర్ నార్ దాని కాంప్లిమెంటరీ కాబట్టి 7 by 9 అనొచ్చు. నెక్స్ట్ అమ్మా, ఏ నెంబర్ ఈజ్ సెలెక్టెడ్ అట్ random from the first 1000 natural numbers. What is the probability that it would be a multiple of 5 or 9? One more time, or 5 or 9 is calculated nana. So r అంటే ఎడిషన్ థియరం. మరి 5 తో డివిజిబుల్ అయ్యేవి, 9 తో డివిజిబుల్ అయ్యేవి, ఇంటర్సెక్షన్ ఏం చేయాలండి, ఎల్సిఎం కావాలి. 5 9 ఎల్సిఎం ఎంత, 45. జస్ట్ యూజ్ ద క్యాలిక్యులేటర్, 1000. రైట్, 1000 by 5 nana, everyone knows 200 plus 1000 by whatever the second number nana, 9. Whatever notice 111. క్యాలిక్యులేటర్ తీసుకొని 1000 ని 9 తో డివైడ్ చేయండి, 111.111 సో ఆన్ వస్తుంది. టేక్ ఇంటిజర్ ఓన్లీ, ఇంటిజర్ మాత్రమే తీసుకోండి, డెసిమల్ తో నీకు పని లేదు. రైట్, మైనస్ 1000 divided by what you have to do, 45 nana. Whatever the value, just 22. Just 22. So మొత్తం ఎంత ఉందో చూడండి నాన్న, 311 minus 22. What you notice ma, 289 by value. So approximate x12 అయితే 289 by 1000. 0.289 is the exact answer, rounded off by 0.29. మరొకసారి, ఎప్పుడైతే ఇలాగ ఏ కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ డివిజిబుల్ బై ఏ ఆర్ బి అంటే ఇచ్చిన నెంబర్ని ఏతో డివైడ్ చేయి, ఇంటిజర్ రాసుకో, ప్లస్ బితో డివైడ్ చేయి, ఇంటిజర్ రాసుకో, మైనస్ ఎల్సిఎం తీసుకొని ఎల్సిఎంతో డివైడ్ చేయి, వచ్చిన ఇంటిజర్ మాత్రమే రాసుకోండి. నెక్స్ట్ అన్న, ఏ పెయిర్ ఆఫ్ డైస్ ఈస్ థ్రోన్ టుగెదర్ అండ్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ద 2 డైస్ ఈజ్ నోటెడ్ 10. 2 డైస్ రోల్ చేసాము, వాటి మీద వచ్చిన 2 నెంబర్స్ యాడ్ చేస్తే 10 గా నోటీస్ చేసాం. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ వన్ ఆఫ్ ద 2 డైస్ హ్యాస్ షోన్ ద పాయింట్ 4? ఇప్పుడు చెప్పండి అండి, 2 డైస్ రోల్ చేసినప్పుడు సమ్ 10 వచ్చే ఛాన్స్ ఏమని, 1 9 నో, 2 8 నో, 3 7 నో, 4 6 ఎస్, 5 5 ఎస్, 6 4 ఎస్, 7 నో. ఇప్పుడు మనకేం కావాలండి, డై మీద నెంబర్ 4 ఉండాలి. దేర్ఫోర్ what is the probability of getting 4? 1 or 2 out of 3. Simple, 2/3 is the answer. మొత్తం 36 జోలికి వెళ్ళకండి, సింపుల్ గా ఆ పాయింట్ అప్లై చేయి. 2 డైస్ రోల్ చేసినప్పుడు 10 వచ్చే పాసిబిలిటీస్ ఏంటి, 3 ఉన్నాయి. సమ్ 10 వచ్చాయి, అందులో ఒక డై మీద 4 ఉండాలి. 2 అవుట్కమ్స్ ఆర్ దేర్. ఓకేనా, ఈ విధంగా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, కండిషనల్ ప్రాబబిలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు. నెక్స్ట్ నాన్న, a family consists of 2 children. Probability that both the children are girls if it is given that one child is a girl. ఒక ఫ్యామిలీలో 2 పిల్లలు ఉన్నారండి, ఇద్దరు కూడా గర్ల్స్ అవ్వడానికి ఛాన్స్ ఎంత అంటున్నాడు. గివెన్ దట్ వన్ చైల్డ్ ఈజ్ ఎ గర్ల్, వన్ చైల్డ్ ఈజ్ ఎ గర్ల్, ఒకరు గర్ల్ అని తెలుసు అంటే ఛాన్సెస్ ఏమున్నాయండి, గర్ల్ గర్ల్ అయి ఉండొచ్చు, గర్ల్ బాయ్ అయి ఉండొచ్చు, బాయ్ గర్ల్ అయి ఉండొచ్చు. ఒకరి గర్ల్ అని చెప్పారు, అది ఫస్ట్ చైల్డ్ సెకండ్ చైల్డ్ మనకు చెప్పలా, ఒకరి గర్ల్ అన్నారు. సో గర్ల్ కాంబినేషన్ తో ఉన్నటువంటి ఇవి మనకేం కావాలి, సెకండ్ వన్ కూడా గర్ల్ కావాలి, ఇద్దరు గర్ల్స్ అవ్వాలి, బోత్ ఆర్ గర్ల్స్. దేర్ ఫార్ 1 out of 3, 1 of 3 ఇలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. రైట్ నాన్న, రైట్. ఇన్ ఏ క్లాస్ 40% స్టూడెంట్స్ స్టడీ హిస్టరీ, 25% civics,
15% both history and civics. A student from the class is selected at random. Probability that the student studies history if it is known that he studies civics. రైట్, ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్ ఏంది? హిస్టరీ, సివిక్స్. నానా హిస్టరీ 40%, civics 25%, both 15%. ఓకేనా? 40, 25, both 15 అనా. First of all, here it is 25%, here it is 10%, total అనా 25, 40, 50%. చూద్దాం క్వశ్చన్. A student from the class is selected at random. The probability that he studies history if it is known that he studies civics. H given C మనం కనుక్కోవాలన్నా. What about the formula? P of H intersection C by P of C. Intersection అనా 15%. ఇదిగోండి. What about P of C అమ్మా 25%. Nothing but 3/5 or 0.6 accordingly. ఇచ్చిన ఆన్సర్ని బట్టి మనము ఆప్షన్ ఇవ్వండి. జస్ట్ ఫార్మ్ అప్లై చేసుకోండి. ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దాని నుంచి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ నాన్న, ఏ బ్యాగ్ కంటైన్స్ 7 red 3 black. 2 balls are drawn at random without replacement. అంటే ఒకదాని తర్వాత ఒకటి తీయాలి, రీప్లేస్ చేయకూడదు. Probability that the first ball is red and the second ball is also red without replacement. ఫస్ట్ ఒక రెడ్ సెలెక్ట్ చేయండి, 7/10. రీప్లేస్ చేయలేదు కాబట్టి అక్కడ 9 ఉంటాయి, 6 రెడ్ ఉంటాయి, 6/9. టేక్ ద క్యాలిక్యులేషన్. 3 2s, 3 3s, 2 5s, 7/15 is the value. రైట్, బేసిక్ లెవెల్ క్వశ్చన్ అయినా ఈజీగా మనము ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, there are 2 boxes containing 5 white, 6 blue balls and 3 white, 7 blue balls. One of the boxes is selected. ఒక బాక్స్ సెలెక్ట్ చేయమన్నారు. And a ball is drawn from it. Find the probability it is blue ball. రైట్, చూడండి. ఫస్ట్ బ్యాగ్ లోంచి ఒక బ్లూ బాల్ సెలెక్ట్ చేయండి అని ఫస్ట్ ఏ బ్యాగ్ సెలెక్టెడ్ కదా, మన సెలెక్షన్ లో ఫస్ట్ బ్యాగ్ రావచ్చు లేదా సెకండ్ బ్యాగ్ రావచ్చు. ఫస్ట్ బ్యాగ్ వచ్చింది, అందులోంచి బ్లూ బాల్ సెలెక్ట్ చేయండి, 6 ఉన్నాయి, దట్ ఈజ్ 6/11. లేదు, రెండో విషయం ఏం జరిగి ఉండొచ్చు, సెకండ్ బ్యాగ్ నుంచి మనం తీసినప్పుడు బ్లూ బాల్ రావడానికి ఛాన్స్ ఎంత? ఇంటూ 7/10. 7/10. అకార్డింగ్లీ టేక్ ద క్యాలిక్యులేషన్. 1/2 అవుట్ సైడ్ రాస్తే రైట్, 11 into 10 అన్న 110 LCM, 6 10s are 60, 11 7s are 77. 137/220 is the answer. According to the answer, 137/220. 2 bags లో నుంచి ఒక బ్యాగ్ సెలెక్ట్ చేసి అందులోంచి ఒక బాల్ తీస్తే అదేమవ్వాలి? బ్లూ బాల్ అవ్వాలి అనేది ఇక్కడ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ వన్, రైట్. సో ఒక క్యాలిక్యులేషన్ ఫాలోఅప్ చేసుకుంటే చాలు. There are 3 boxes with the following composition. 1 box is selected at random and a ball is drawn from it. Find the probability it is red. రైట్, ముందు ఒక్కొక్క బాక్స్ సెలెక్ట్ చేయడానికి ఫస్ట్ బాక్స్ లేదా సెకండ్ బాక్స్ లేదా థర్డ్ బాక్స్. ఫస్ట్ బాక్స్ సెలెక్ట్ చేశాను, అందులోంచి తీసిన బాల్ రెడ్ బాల్ అవ్వాలి. రెడ్ బాల్ మీన్స్ 7 టోటల్ అనా 7 + 5 12 + 4 16. ఆర్ సెకండ్ అనా 5/14 ప్లస్ 4/9. రైట్, జస్ట్ కీప్ 1/3 aside. రిమైనింగ్ అంతా కూడా 7/16 ప్లస్ 5/14 ప్లస్ 4/9. ఒకటి ఎల్సిఎం తీసుకున్నాను, ముందుకు వెళ్ళాలి. ఆర్ యూజ్ ద క్యాలిక్యులేటర్స్ అండ్ అగైన్ వీ హ్యావ్ టు అప్లై ద క్యాల్సి అండి. ఆప్షన్ లో ప్రతిదీ కూడా డినామినేటర్ లో 30 24 ఉంది. మనం క్యాలిక్యులేటర్ తో వాల్యూ అన్న అప్లై చేసి ఈచ్ వన్ 7/16 అంతా ఇలా వాల్యూస్ తీసుకోవాలి. రైట్ నాన్న, 7 / 16 0.4375. 5/14 నాన్న, 5 / 14 0.3571. అండ్ ఫైనలీ నాన్న 4/9 0.4444. Just add these 4 quantities. Plus 0.3571 plus 0.4375. 4375.
Right, Nana? Actually, you have divided with 3. 0.413. Very close by answer. 0.413 రావాలనా? Take the options. Option A, 1249. 1249 divided by 3024. 0.413029. Most accurate. Option A. లేదంటే if you are able, take the LCM 1649 LCM చేసి దానికి సాల్వ్ చేయాలి. అగైన్ అదే మీ క్యాలిక్యులేషన్ బట్టి అయితే మనం టైం బింగ్ లో తీసుకోవచ్చు. A card is drawn from a pack of playing cards and then another card is drawn without the first being replaced. ఇందాక రీప్లేస్ చేయలేదండి, ఇక్కడ కూడా రీప్లేస్ చేయలేదు. వితౌట్ ద ఫస్ట్ being replaced. Find the probability of getting 2 kings. ఫస్ట్ కింగ్ అయితే 4/52, సెకండ్ కింగ్ రీప్లేస్ చేయలేదు కాబట్టి వాల్యూ నాన్న 1/221 ఈజ్ ద ఆన్సర్. రైట్. ఇదే విత్ రీప్లేస్మెంట్ అంటే ఏమవుతుందండి? 4/52 ఇంటూ 4/52. విత్ రీప్లేస్మెంట్ అయితే 4/52 ఇంటూ 4/52 ఆన్సర్ వస్తుంది. A problem in probability was given to 3 CA students ABC whose chances of solving it are 1/3, 1/5, half respectively. What is the probability the problem would be solved? Very important model ana. Very important. Problem ఎప్పుడు సాల్వ్ అవుతుంది? అట్లీస్ట్ 1 హ్యాస్ టు సాల్వ్ ఇట్. కనీసం ఒకరన్నా ప్రాబ్లం సాల్వ్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏబిసి ముగ్గురు ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. ఏ సాల్వ్ చేస్తే బికి వస్తుందా, బి చేస్తే సి చేయగలడా? ఎలా రిలేషను? దే ఆర్ ఇండిపెండెంట్. ఎప్పుడైతే ప్రాబ్లం సాల్వింగ్ అనే మోడల్ కనపడిందో వెంటనే ఇండిపెండెంట్. మరి పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఇండిపెండెంట్ అయితే ఎలా రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం? 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్, పి ఆఫ్ బి బార్, పి ఆఫ్ సి బార్. సింపుల్ గా ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ద టోటల్ ఫార్ములా 1 మైనస్ వాట్ ఇస్ పి ఆఫ్ ఏ బార్? 1/3 కి 2/3, 1/5 కి 4/5, సి బార్ 1/2. Just 2 and 2 get cancelled. Right, Nana? 1 minus 4/15 is nothing but 11/15. Very, very important model. Problem solving గాని ఇలాంటివి వస్తే ఇండిపెండెంట్ కి సంబంధించినవి వాటిని ఈ విధంగా అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ నానా. రైట్. ద ఆడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ 5:7. ఆడ్స్ ఇన్ ఫేవర్ అంటే ఫస్ట్ ది ఫేవరబుల్, సెకండ్ అన్ఫేవరబుల్ కదా. అంటే పి ఆఫ్ ఏ ఎంత నానా? 5/12. ఆడ్స్ అగెనెస్ట్ 9:6 అన్నాడు. 9:6 అగెనెస్ట్ అంటే ఫేవరబుల్ గా ఎన్ని ఉన్నట్టు? 6 out of 15. ఓకేనా? రైట్. సాల్వింగ్ ద ప్రాబ్లం. ప్రాబిలిటీ దట్ ద ప్రాబ్లం కెన్ బి సాల్వ్డ్. అగైన్ సేమ్ మోడల్. ప్రాబ్లం కెన్ బి సాల్వ్. ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే అట్లీస్ట్ 1 హ్యాస్ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఇక్కడ రెండే ఉన్నాయి కాబట్టి 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్ ఇంటూ పి ఆఫ్ బి బార్ అప్లై చేయి. 1 మైనస్ 7/12 into nana 9/15. 15 into 18 nana 12 into 15 180. 7 into 9 63. Right. 117. Answer 117/180. ఆర్ట్స్ ఇన్ ఫేవర్, ఆర్ట్స్ అగైనెస్ట్ ఇచ్చారు. ముందు దాని నుంచి ప్రాబిలిటీ రాసుకోండి. దాని నుంచి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఏ యూనియన్ బి ఇస్ ద నొటేషన్. ఏ స్పీక్స్ 75% of the cases as truth. B speaks 80% cases. What is the percentage? Both of them likely contradict each other. ఒక సందర్భం గురించి ఇద్దరు అభిప్రాయం తీసుకున్నాం. వాళ్ళిద్దరూ ట్రూత్ మాట్లాడొచ్చు, ఇద్దరు ఆపోజిట్ మాట్లాడి ఉండొచ్చు. రైట్. ఇద్దరు సేమ్ ఒపీనియన్ కలిగి ఉండొచ్చు, ఇద్దరు ఆపోజిట్ ఒపీనియన్ కలిగి ఉండొచ్చు. సేమ్ ఒపీనియన్ అంటే ఇద్దరు ట్రూత్ మాట్లాడొచ్చు లేదా ఫాల్స్ మాట్లాడొచ్చు. ఆపోజిట్ ఒపీనియన్ అంటే ఒకరు ట్రూత్ ఒకరు ఫాల్స్ ఆర్ లై. ఒకరు ట్రూత్ ఒకరు లై చేసి ఉండొచ్చు. ఇక్కడ ఏమంటున్నారు? కాంట్రడిక్ట్ ఈచ్ అదర్. వాళ్ళ యొక్క అభిప్రాయము వేరువేరుగా ఉండాలి అంటే అర్థమైందండి. వాట్ ఈస్ ద దెమ్ కాంట్రడిక్ట్ ఈచ్ అదర్. ఒకరు ట్రూత్ మాట్లాడితే ఒకరు లై చేయాలి, వీడు లై చేస్తే వాడు ట్రూత్ మాట్లాడాలి. అకార్డింగ్ టు ద వన్, ఫస్ట్ వన్ ట్రూత్ మాట్లాడటానికి ఛాన్స్ 75/100. సెకండ్ పర్సన్ లై చేస్తున్నాడు 20/100. ప్లేస్ ఫస్ట్ పర్సన్ లై చేస్తున్నాడు 25/100. సెకండ్ పర్సన్ ట్రూత్ మాట్లాడుతున్నాడు 80/100. జస్ట్ యూజ్ ద క్యాలిక్యులేటర్. 75 into 20 నానా 1500. 25 into 80 నానా 2000. అంటే 3500/10,000 which is nothing but 0.35. ఇదే క్వశ్చన్ సేమ్ అంటాడండి మనల్ని. అప్పుడు ఏం చేస్తాము? ఇద్దరు ట్రూత్
ఆర్ ఇద్దరు లై చేయొచ్చు. ఆటోమేటికల్లీ వి హ్యావ్ ద ఆన్సర్ 0.65. ఇద్దరు సేమ్ ఒపీనియన్ కాదు అంటే మీనింగ్ ఏంటి? ఆపోజిట్ ఒపీనియన్ మనం చెప్పొచ్చు. A problem on Bayes theorem. An urn contains 2 red and 1 green ball. Another one contains 2 red and 2 green balls. So first దాంట్లో 2 red 1 green 3 ఉన్నాయండి. సెకండ్ వన్ 2 red 2 green 4 ఉన్నాయండి. An urn was selected at random and then a ball was drawn from it. It was found to be red. Then the probability that it has been taken from the first one. రైట్, ముందు అసలు ఒక రెడ్ బాల్ డ్రా చేయడానికి ఆన్సర్ ఎంత చెప్పండి? 1/2 ఇంటూ ఫస్ట్ దాంట్లో నుంచి రెడ్ బాల్ అండి 2/3. సెకండ్ దాని నుంచి రెడ్ బాల్ అండి 1/2 ఇంటూ రెడ్ బాల్ నానా 2/4. ఇప్పుడు రండి, ఫస్ట్ ఆర్ నుంచి రావాలంటే మీకు ఇంట్రడక్షన్ ఏం చెప్పాను? ఫస్ట్ ఆర్ యొక్క వాల్యూ పైన రిప్రజెంట్ చేయండి. దట్స్ ఎనఫ్. ఫస్ట్ ఆర్ నుంచి రావాలంటే ఫస్ట్ ఆర్ యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అది పైన రాయండి. అన్నిట్లో హాఫ్ ఆఫ్ క్యాన్సిల్ అయినా రిమైనింగ్ 2/3. రైట్, ఇక నోటీస్ 2/3 డినామినేటర్కి వచ్చేటప్పటికి 2/3 ప్లస్ 1/2. 2/3 ప్లస్ 1/2 లేదా 3 4 ఎల్సిఎం 12 నానా 4 ఇంటూ 2 8 3 ఇంటూ 2 6 14. 3 1s 3 4s and 2 into 4 8/14. 8/14 is nothing but 4/7. ఓకేనా? ఈ మోడల్లో బేస్ థియరీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం చూడొచ్చు. ఇలా మనము ప్రాబబిలిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చూసాం నాన్న. చక్కగా కాన్సెప్ట్ ఫాలోఅప్ చేసుకోండి, క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోండి. చాలా తక్కువ టైంలో మ్యాక్సిమం క్వశ్చన్స్ లెస్ టైంలోనే మనం ఆన్సర్ చేయొచ్చు. రైట్, విత్ దిస్ ప్రాబబిలిటీ చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వేరే చాప్టర్ తీసుకుందాం.